హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'కోబ్రా'. రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించారు. ఇది సస్పెన్స్ నవల అండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. న్యూయార్క్లోని కెనడీ ఎయిర్పోర్ట్ సందడిగా ఉంది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండే షెరాటన్ హోటల్ వచ్చేపోయే జనంతో మరింత సందడిగా ఉంది. సాయంత్రం 4:30 కావస్తోంది. ఆకాశాన్నంటే భవంతులు, పరుగులు తీసే రకరకాల వాహనాలు మానవుని ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. పేవ్మెంట్ మీద నడిచే జనం పలచగా ఉన్నారు. 5 గంటలు దాటుతుండగా ఓ యువకుడు చిన్న బ్రీఫ్ కేసుతో హోటల్ షెరాటన్ లాబీలో అడుగు పెట్టాడు. రిసెప్షన్లో ఏదో అడిగి లాబీలో కూర్చున్నాడు. దాదాపు అతనికి 28 ఏళ్లుండొచ్చు. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. చామన ఛాయలో 6 అడుగుల పొడవుతో హుందాగా ఉన్నాడు. గుబురుగా పెరిగిన మీసం, ఒత్తైన కనుబొమ్మలు అతనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. చక్కని సూటు ధరించాడు. జుట్టు కాస్త చెదిరిన అది ఓ అందంగానే అనిపిస్తోంది. అతని పేరు విజయ్. ఇంజనీరింగ్ అయిపోయాక ఇండియాలో ఏదో జాబ్ చేస్తూ పై చదువులకి అవకాశం వచ్చి అమెరికా వచ్చాడు. ప్రస్తుతం అతను ఇండియా వెళ్ళిపోతున్నాడు చదువు ముగించుకుని. అయితే అతని మొహంలో స్వదేశానికి వెళుతున్న ఆనందం లేదు. ఏదో ఆవేదన దాగుంది. దిగులు తొంగి చూస్తోంది. ఒకసారి వాచ్ చూసుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఎంట్రన్స్ కేసి చూస్తున్నాడు. అతనికి కావలసిన వాళ్లు కనిపించినందున విసుగ్గా ఉంది. మరో గంట గడిచింది. అతను ఎదురు చూసే వాళ్ళెవరూ రాలేదు. ఒకసారి లేచి బయటికెళ్లి చూశాడు. మళ్లీ లోపలికొచ్చి సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ల ముందు ఏవో దృశ్యాలు కదులుతున్నాయి. మరో అరగంట తర్వాత అతని పేరుతో పిలిచారెవరో. రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతను ఎదురు చూసిన వ్యక్తి. ఏంటి, నిద్రపోతున్నావా? అదోలా అడిగాడతను. అతని పేరు యదు. చాలా కాలంగా అమెరికాలోనే ఉన్నాడు. యదు అడిగిన దానికి జవాబు చెప్పకుండానే లేచాడు విజయ్. ఎంతసేపైందొచ్చి అన్నాడు విజయ్ని పరిశీలనగా చూస్తూ. విజయ్ చెప్పాడు, సారీ, అనుకోకుండా లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్, గంభీరంగా అన్నాడు విజయ్. వెళదామా అన్నాడు యదు. సరే అన్నట్టు తలూపాడు విజయ్. ఇద్దరూ రిసెప్షన్లో మాట్లాడి లిఫ్ట్ రూంలోకి వెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. లిఫ్ట్ 5వ అంతస్తులో ఆగింది. ఇద్దరూ లిఫ్ట్లోంచి బయటకొచ్చి కారిడార్లోంచి నడుస్తూ ఓ రూమ్ దగ్గర ఆగారు. యదు రూమ్ లాక్ తీశాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. తలుపులు మూసుకున్నాయి. కూర్చో అన్నాడు యదు విజయ్ను ఉద్దేశించి. విజయ్ మౌనంగా కూర్చున్నాడు. విజయ్, ఎంతలో ఉన్నావు? ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నావా? అతనికి ఎదురుగా కూర్చుంటూ అన్నాడు యదు. ఆ, ప్రయాణం ఎప్పుడో తెలుసుగా. ఎందుకు తెలీదు? ఇది ఇవాళ నిన్న అనుకున్న ప్రయాణమా? అదోలా నవ్వాడు విజయ్. యదు నవ్వలేదు. హెల్త్ ఎలా ఉంది అన్నాడు గంభీరంగా. బానే ఉంది. ఇండియా వెళ్ళగానే మంచి జాబ్ వస్తుంది. ఐ మీన్ వచ్చేలా ఏర్పాటు చేశాం. థ్యాంక్స్, క్లుప్తంగా అన్నాడు విజయ్. నువ్వు అదోలా ఉన్నావు. అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు యదు. ఎలా ఉన్నాను? దిగులుగా. చ, అదేం లేదు. ఇండియా గుర్తొచ్చింది. ఇండియానా వెళ్ళాలా? రెండూను. వెళుతున్నావుగా నవ్వాడు యదు. విజయ్ మాట్లాడలేదు. ఫ్లైట్ సరిగ్గా 8:40కి. నువ్వు కాస్త ముందే వెళ్ళాలి అన్నాడు యదు. అలాగే అన్నట్టు తలూపాడు విజయ్. నువ్వు ఇండియా చేరగానే ఫోన్ చేస్తావుగా? ఆ, లండన్లో బయటికెళ్ళొద్దు. వెళ్ళను. అయినా గంటన్నరలో బయటికెళ్ళి ఏం చేస్తాను? సరే, నేను వెళ్ళనా? ఇండియాకి చేరగానే మీ ఇంటికి. వెళ్ళను. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు విజయ్. దట్స్ గుడ్, మరి నేను వస్తాను. లేచాడతను. విజయ్ కూడా లేచాడు. పాస్పోర్ట్, వీసా జాగ్రత్తగా పెట్టుకున్నావుగా అన్నాడు యదు. పెట్టుకున్నానన్నట్టు తలూపాడు విజయ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, కరచాలనం చేస్తూ అన్నాడు యదు. థ్యాంక్ యూ అన్నాడు విజయ్ గొణిగినట్టు. ఇద్దరూ తలుపులు తీసుకుని బయటకొచ్చారు. మరోసారి విజయ్తో చెప్పి వెళ్ళిపోయాడు యదు. అతను వెళ్ళిపోగానే మళ్లీ గదిలోకొచ్చి తలుపు లాక్ చేసుకున్నాడు విజయ్. అతనిలో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం పారిపోయింది. ఎక్కడలేని నీరసం ఆవహించింది. ఓసారి అద్దాల్లోంచి బయటకు చూశాడు. సముద్రం మధ్యగా ఉన్న న్యూయార్క్ స్వర్గంలా ఉంది. ఆకాశానంటే కట్టడాలు, రంగురంగుల లైట్లు, అందమైన స్టాట్యూలు, వంతెనలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి. చీమల బారుల్లా పాకిపోతున్న వాహనాల్ని చూస్తుంటే తమాషాగా ఉంది. ఏ వైపు నుంచి చూసినా అందాల్ని విరజుమ్ముతోందా నగరం. అలా చూస్తూ ఎంతసేపైనా గడిపేయచ్చు అనిపిస్తోంది. కాని వాటిలోని అందాలను చూసే పరిస్థితుల్లో లేడు విజయ్. అతని కళ్ల ముందు ఓ అందాల యువతి, ఓ చిన్నారి పాప మెదులుతున్నారు. అయితే స్వదేశానికి తిరిగి వెళుతున్నానన్న ఆదుర్దాగాని, భార్యాబిడ్డల్ని చూడబోతున్నానన్న ఆనందంగాని ముచ్చుక్కైనా లేవు.
పైగా కొండంత దిగులు చోటు చేసుకుంది. కిటికీ దగ్గర నుంచి యువతలగా వచ్చాడు. ఏదో ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు. అసహనంగా నుదురు రాసుకున్నాడు. కాసేపు అలా తిరిగి మళ్లీ సోఫాలో కూలబడ్డాడు. కూర్చున్న తర్వాత అతని ఆలోచనలేం తగ్గలేదు. మరింత పెరిగాయి. కందిరేగల్లా ముసిరి ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. ఇంకా అలాగే ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుందేమో అని కూడా అనిపించింది అతనికి. అతని కళ్లల్లో మెదిలే పాప దీనంగా రోదిస్తున్నట్టు కనిపించి అతని మనసుని మరింత భారంగా చేసేస్తుంది. ఓసారి తల విదిలించి లేచి నిల్చున్నాడు. ఓ మూలగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాడు. ఫ్రిడ్జ్ తీసి అందులోంచి ఓ విస్కీ బాటిల్, సోడా, వాటికి తగ్గ సరంజామా అంతా టేబుల్ మీద పెట్టుకున్నాడు. షూస్ విప్పి ఓ మూలగా విసిరాడు. టై విప్పి పక్కన పడేశాడు. సోఫాలో కూలబడి గ్లాసులోకి విస్కీ వంచి సోడా కలిపి చేతుల్లోకి తీసుకున్నాడు. గ్లాసులోని ద్రవం తేనె రంగులో ఉంది. మెల్లగా గ్లాసు పెదవుల దగ్గరికి చేర్చుకున్నాడు. దీనంగా చూస్తూ అన్న చిన్నారి పాప కళ్ళల్లోని నీళ్లు గుర్తుకొచ్చాయి. నోనో అని అరుస్తూ చేతిలోని గ్లాసు విసిరి కొట్టాడు. అంతే. అంతకుముందు అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ గ్లాసు ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా అయిపోయింది. అతని చెవుల్లో పోరు మొదలైంది. నో, నాకు మతిపోతోంది. నాకు పాప గొంతు వినిపిస్తోంది. పాప దీనమైన మొహం నన్ను వెంటాడుతోంది. నేను టార్చర్ భరించలేను. పిచ్చిగా జుట్టు పీక్కుని విస్కీ బాటిల్ ఎత్తి గడగడా తాగేశాడు. ఆయాసంతో వగల్చాడు. అతనిలోని ఆరాటం ఆగడం లేదు. సోఫాలోనే ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. అది ఏసీ రూమే అయినా అతని ఒళ్లంతా చెమటలు పట్టింది. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. స్వీటీ డియర్, మై డియర్ స్వీటీ అన్నాయి అతని పెదవులు. అతనికి మొత్తొస్తోంది. సోడా కలిపిన విస్కీ తాగేయడం వలన గొంతు అదోలా మండుతోంది. కళ్ళు నెత్తురుముద్దల్లా అయ్యాయి. మెల్లిగా లేచాడు. అతనికి నిలకడగా కూర్చోవాలని లేదు. కిటికీ దగ్గరికి నడిచాడు. పగిలిన గాజు పెంకులు అతని పాదాలకి పెద్ద గాయాల్ని చేశాయి. గాయాల నుంచి కారిన రక్తం సాక్స్ నుంచి కిందకి జారి కార్పెట్ను కూడా తడిపేస్తోంది. అయినా అతనికి బాధ కలగలేదు. నరాల్లోనూ మొత్తం ఆవహించింది. అంతకు ముందున్న దిగులు మాయమైంది. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. బల్ల మీద పిడికిలి బిగించి గుద్దుతూ, రాస్కెల్స్, నన్ను శాసించడానికి మీరెవర్రా? నేను ఇంజనీర్ని, దేశానికి వెన్నెముక లాంటివాణ్ణి. నా దేశాన్ని నేను ఆదుకుంటాను. కాదు, ప్రపంచాన్నే ఆదుకోగల తెలివుందిరా నాకు. నేను ఇండియా వెళ్ళను. చచ్చినా మీ మాట విన్ను. అంతే. ఏం చేస్తారో చేయండి అంటూ అరిచాడు ముద్దగా. మళ్లీ పగలబడి నవ్వాడు. ఎవరెవరినో బండబూతులతో అర్చన చేశాడు. అలా ఓగుతూనే మంచం మీద వాలాడు. అప్పుడే ఫోన్ మోగింది. త్రుళ్ళిపడి చూశాడు. ఫోన్ మోగుతూనే ఉంది. తప్పనిసరిగా లేచాడు తూలుకుంటూ. రిసీవర్ తీసి, హలో, ఇంజనీర్ విజయ్ హియర్ అన్నాడు హుందాగా. హలో అంది అవతల గొంతు. అంతే. విజయలోని మొత్తంతా దిగిపోయిందా గొంతు వినగానే. ఎస్ సార్ అన్నాడు అతి వినయంగా, స్వాధీనం తప్పుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ. అవతల గొంతు ఏదో అంది. ఎస్ సార్, ఓకే సార్ అన్నాడు విజయ్ మెల్లగా. అవతల వ్యక్తి అడిగిన వాటన్నిటికీ అతి వినయంగా జవాబు చెప్పాడు. 10 నిమిషాల సేపు మాట్లాడాడు అవతల వ్యక్తి. అన్నింటినీ రిసీవ్ చేసుకున్నట్టు చెప్పాడు విజయ్. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. విజయ్ కూడా రిసీవర్ పెట్టేశాడు. మళ్లీ అతనికి నిస్త్రాణ, నీరసం ఆవహించాయి. మొత్తుతో పాటు ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెంటనే మంచానికి అడ్డం పడి గౌరమంటూ ఆడదానికన్నా అన్యాయంగా ఏడవసాగాడు. న్యూయార్క్ లోని బ్రాడ్వేలో ఓ పెద్ద భవంతి. ఆ భవంతి 12వ అంతస్తులోని మూలగదిలో విసురుగా పచార్లు చేస్తున్నాడో వ్యక్తి. అతని పేరు విక్రమ్. దాదాపు 50 ఏళ్లు ఉండొచ్చు. నల్లగా పొట్టిగా ఉన్నాడు. మొహం క్రూరంగా ఉంది. కళ్ళు మంకెన పూల్లా ఉన్నాయి. తల మీద 4 పరకలు చల్లినట్టు అక్కడక్కడ కాస్త జుట్టుంది. దవడ ఎముకలు చిత్రంగా వీశాయి. అతను పచార్లు చేస్తుంటే బోనులోని సింహం ఆకలితో నకనకలాడుతూ తిరుగుతున్నట్టుంది. అతని కాస్త దూరంలో నిల్చుని భయంగా చూస్తున్నాడు యదు. మరి కాస్త దూరంలో సోఫాలో కూర్చుంది ఓ అందాల సుందరి. ఆమె పేరు ఛాయ. విక్రమ్ ఏకైక సంతానం. వయసు 25 ఏళ్లుండొచ్చు. వాళ్ల వేషభాషలను చూస్తే ముగ్గురు ఇండియన్సే అని చెప్పొచ్చు. డాడీ, నేను ఫోన్ చేయనా అంది ఛాయ. ఎందుకు అన్నాడు విక్రమ్ చేస్తున్న పచార్లు క్షణమాపి. కాస్త ధైర్యంగా ఉంటుంది. ఎవరికి? అతనికే నవ్విందామె. అతను నవ్వలేదు కాని ఆలోచనలో పడ్డాడు. ఏదు అన్నాడు మెల్లగా. సార్ అంటూ దగ్గరకొచ్చాడతను. అతనెలా ఉన్నాడు? నార్మల్ గానే ఉన్నాడు. కాకపోతే కాస్త కొత్త కదా, అనీజీగా ఫీల్ అవుతున్నాడు. అతను బాగా తాగుతాడా? లేదు, ఎప్పుడో పార్టీలప్పుడు తప్ప తాగడు. మరైతే అలా మాట్లాడాడేం? ఎలా సార్? అర్థం కానట్టు చూశాడు యదు. నేనతనికి 2-3 సార్లు ఫోన్ చేశాను. 2-3 సార్లు మత్తులో ఉన్నట్లు అనిపించింది.
ఏదో ఆలోచిస్తూ అన్నాడు విక్రమ్. ఏదైనా అసభ్యంగా మాట్లాడా సార్? కంగారుగా అడిగాడు యదు. అసభ్యంగానా? నాతోనా? పెద్దగా నవ్వాడు విక్రమ్. అదే, తాగిన మైకంలో. తాగిన మైకంలోనే కాదు, మరణశయ్యం మీదున్న ఈ విక్రమ్ని చూసి టైపీమని లేచి మరీ విష్ చేస్తారు ఎవరైనా సరే, గర్వంగా అన్నాడు విక్రమ్. నిజమే, నవ్వాడు యదు. డాడీ, ఇంతకీ నీ కోపం ఎవరి మీద? నవ్వుతూ అడిగింది ఛాయ. అతని మీదే, చిరాగ్గా అన్నాడతను. ఎందుకు? రేపు విజయ్ బయలుదేరి ఇండియా చేరగానే మన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అతన్ని రిసీవ్ చేసుకున్నట్టు మెసేజ్ వస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే అతన్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండడం, ఓ కంట కనిపెట్టి ఉండడం చేస్తున్నాను. కానీ అతను తాగిన మత్తులో ఉన్నట్టున్నాడు. ఆ మైకంలో ఏం వాగుతాడో అని నా భయం అన్నాడు విక్రమ్ బట్టతల మీద చేత్తో రాసుకుంటూ. అతను వాగడు. ఒకవేళ వాగినా ఆ నాలుగు గోడల మధ్యనేగా, నవ్వింది ఛాయ. ఓసారి కిటికీ దగ్గరికెళ్లి బైనాకులర్స్ లోంచి షరాటన్ హోటల్ కేసి చూశాడు విక్రమ్. తృప్తిగా నిట్టూర్చి సోఫాలో కూర్చున్నాడు. ముగ్గురూ కలిసి ఏవేవో మాట్లాడుకున్నారు. తర్వాత ఇండియాకి ఫోన్ చేయడానికి నెంబర్స్ దగ్గర పెట్టుకున్నారు. విక్రమ్ రిసీవర్ చేతిలోకి తీసుకుని నెంబర్ డైల్ చేశాడు. చాలాసేపు ప్రయత్నించాక కనెక్షన్ దొరికింది. విజయ్ రేపు ఎయిర్ ఇండియాలో బయలుదేరుతున్నాడు. అది ఇక్కడ సరిగ్గా 8:40కి బయలుదేరుతుంది. ఇండియా చేరుకునేసరికి భారత కాలమానం ప్రకారం ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. మన వాళ్లను పంపి అతన్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళండి. అతను బ్రౌన్ కలర్ సూట్ లో ఉంటాడు. చేతిలో రెడ్ కవర్తో ఉన్న డైరీ ఉంటుంది. అతని బ్రీఫ్ కేసు మీద అతని పేరు, చదువు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన స్లిప్ ఉంటుంది. అతన్ని గుర్తించి మన స్థావరానికి తీసుకువెళ్ళండి. ప్లేన్ బయలుదేరాక మళ్ళీ రింగ్ చేస్తాను. మీరు కూడా అతన్ని రిసీవ్ చేసుకోగానే నాకు రింగ్ చేయండి. బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్. విజయ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒళ్లంతా బడలికగా ఉంది. మితిమీరి తాగడం మూలంగా నీరసంగా ఉంది. పదే పదే ఫోన్ రావడం, ఎవరో ఒకరు ఇండియా ప్రయాణాన్ని గురించి హెచ్చరించడం అతనికి చాలా చిరాగ్గా ఉంది. బయటికి వెళ్లాలని గాని ఏదైనా తినాలని గాని అనిపించలేదు. కొడుకునే అటు ఇటు పొర్లుతున్నాడు. అప్పుడే మళ్లీ ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా రిసీవర్ అందుకున్నాడు. హలో, విజయ్ హియర్ అన్నాడు మెల్లగా. జవాబుగా ఫోన్లో నవ్వు వినిపించింది. ఆ నవ్వు ఛాయదని గుర్తించాడతను. మొహం మరింత గంభీరంగా మారిపోయింది. ఏంటి అన్నాడు భావరహితంగా. ఏంటి, 24 గంటలు సురాపానం చేస్తున్నావట అందామె నవ్వుతూనే. అతను మాట్లాడలేదు. నేను రానా అంది ఛాయ. ఎందుకు? గబాల్ అన్నాడతను. స్వర్గంలో రంభ, ఊర్వశి లాంటి వాళ్ళు ఉండాలిగా. సారీ, ఇది స్వర్గము కాదు, నువ్వు రంభవి కాదు కఠినంగా అన్నాడు విజయ్. ఛాయ పక్కున నవ్వింది. విజయ్, నీలాగే నీ వాయిస్ కూడా స్వీట్ గా ఉంటుంది తెలుసా? మొత్తుగా పలికింది ఆమె గొంతు. ఛాయ, ఏంటి విజయ్? నేను ఇండియా వెళ్ళను ఛాయ. అతని స్వరంలోకి బేలతనం వచ్చేసింది. ఏం, నన్ను వదిలి వెళ్లాలని లేదా? అల్లరిగా అందామె. అన్నాడతను. లాభం లేదు డియర్, ఆ విషయంలో నేను నిస్సహాయురాల్ని. కావాలంటే మళ్లీ త్వరలో ఏదో ఓ వంకన నిన్నిక్కడికి రప్పించగలను. క్షణం మాట్లాడలేదు విజయ్. విజయ్, నేను రానా అంది ఛాయ. రా అన్నాడతను. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అనేసి ఫోన్ పెట్టేసిందామె. విజయ్ నీరసంగా లేచాడు. బ్రీఫ్ కేస్ తెరచి బట్టలడుగు నుంచి ఓ ఫోటో ఫ్రేమ్ తీశాడు. ఆ ఫోటోలో ఓ అందమైన యువతి ఓ చిన్నారి పాపను ఎత్తుకునుంది. అతని కళ్లల్లో నీళ్లూరి ఫోటో మీద రాలాయి ముత్యాల్లా. మసకబారిన కళ్లతో ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరినీ మరోసారి చూసి పెదవులకి తాకించుకున్నాడు ఆ ఫోటోని. అతని మనసంతా భారంగా అయిపోయింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. గబాల్న కళ్ళు తుడుచుకుని ఫోటోని మళ్లీ యథాప్రకారం సర్దేసి బ్రీఫ్ కేస్ మూసేశాడు. కాలింగ్ బెల్ మరోసారి మోగింది. లేచి వెళ్లి తలుపు తీశాడు. అతను ఊహించినట్టే వచ్చింది ఛాయ. ప్లీజ్ కమిన్ అంటూ పక్కకు జరిగాడు విజయ్. ఆమె లోనుకొచ్చింది. తలుపులు మూసుకున్నాయి. ఛాయ మంచం మీద వాలింది. అతను ఆమె కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. విజయ్ మొత్తుగా పిలిచిందామె. అతను తలెత్తి చూశాడు. ఆమె కళ్లల్లో కోరికలు బుసలు కొడుతున్నాయి. అతను అది గమనించినట్టే, లే, నా మనసేం బాగలేదు అన్నాడు. నా మనసు బాగలేదు. లేచి అతని మెడ చుట్టూ చేతులు వేసి చెంపకి చెంపానిస్తూ అందామె. ప్లీజ్ వదులు. అయితే నన్నెందుకు రమ్మన్నావు? బొంగుమూతి పెట్టిందామె. మా పాపకి బొమ్మలు, గౌన్లు కొనాలి, నా భార్యకి చీరలు కొనాలి, అందుకే నేను రమ్మన్నాను. ఆమె నిరాశగా లేచింది. ఆర్తిగా అతన్ని చుట్టేసి, విజయ్, అవన్నీ తర్వాత కొన్నాం. అంతేకాదు, నీకేం కావాలన్నా కొనుక్కో. డబ్బు గురించి ఆలోచించొద్దు. నీకెంత కావాలంటే అంత నేనిపిస్తాను డాడీకి చెప్పి. ఇప్పుడు నాకు చాలా ఆకలిగాను దాహంగాను ఉంది అంది మత్తుగా.
అతను ఏమనుకున్నాడో ఫ్రిడ్జ్ తీసి విస్కీ బాటిల్ అవి తీసి టేబుల్ మీద పెట్టాడు. 2 గ్లాసుల్లో విస్కీ పోసి అందులో ఐస్ క్యూబ్స్ సోడా వేసి ఒకటి ఆమెకు అందించాడు. థ్యాంక్స్ అందామె. గ్లాసుకి గ్లాసు తాకించి చీర్స్ అనుకున్నారిద్దరు. గ్లాసులోని ద్రవం పూర్తయింది. మళ్లీ నింపారు. మళ్లీ ఖాళీ చేశారు. అలా తాగుతూనే ఉన్నారు. ఇద్దరు ఒళ్ళు స్వాధీనం తప్పుతున్నాయి. డియర్, దాహం తీరింది, ఇంకా ఆకలి తీరాలి. అదోలా నవ్వుతూ అతన్ని అల్లుకుపోయింది ఛాయ. అతని చేతులు ఆమెని అల్లుకుపోయాయి. ఇద్దరూ మంచం మీదకి వాలిపోయారు మొత్తుగా. అది ఇండియాలోని ఓ పాటి గ్రామం, ఆంధ్రప్రదేశ్లోని. ఆ గ్రామంలోనూ ప్రభుత్వ సారాయి దుకాణం ఉంది. అయితే ఎక్కడ లేని అందాల భరినా ఉందా షాపులో సారా అందించడానికి. ఆమె పేరు కాళీ. ఆమెకి 30 ఏళ్లుంటాయి. ఒక్కోసారి తాగి తన్నుకుంటున్న వాళ్ళని చూస్తే మగాళ్ళు సైతం హడలిపోతారు. కాని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమె కంగారు పడదు. అంత ధైర్యస్తురాలామె. ఆమె తండ్రి ముసలయ్య. ప్రస్తుతం పేరుకు తగ్గట్టు ముసలతనే. అతనికి కూతురు ఓ పెన్నిది, ఓ బంగారు బాతు. ఆమె చెప్పిందే వేదం ఆ ప్రాంతాల్లో. అలాంటి చోట రాబందుల మధ్య రామచిలుకలా ఓ చిన్నారి పాప చిక్కుకుపోయింది. ఖాళీ ఒయ్యారంగా సారాసీసాలు అందిస్తే ఆ పాప వాళ్ళందరికీ చీకులు అందిస్తోంది. ఆ పాప కళ్ళు కలువురేకుల్లా ఉన్నా చురుగ్గా లేవు, దీనంగా ఉన్నాయి. జుట్టు ఒత్తుగా ఉన్నా తైల సంస్కారం లేక అట్లకట్టుంది. పసిమఛాయ అయినా పోషణ లేక నల్ల కప్పేసినట్లయింది. చిరిగి చీలికలైపోయిన గౌన్లోంచి సగం శరీరం కనిపిస్తోంది. 8 ఏళ్లున్న ఆ పాప అంతఃపురం నుంచి తప్పిపోయి అడవి పాలైనట్టు అనిపిస్తోంది చూసేవాళ్ళకి. ఆ పాకలో అడుగు పెట్టేవాళ్ళని ముందుగా ఆకర్షించేది ఆ పాపే. ఎప్పట్లా ఆ రోజు ఖాళీ వచ్చిన వాళ్ళకి సారా బాటిల్స్ అందిస్తుంటే ఆ పాప చీకులు అందిస్తోంది. ఏం పిల్ల, మందేవూరు అన్నాడో వ్యక్తి తాగిన మైకం తలకెక్కి పాపకేసి కుతూహలంగా చూస్తూ. బొంబాయి అంది పాప. బొంబాయా? కళ్ళు అదోలా చిట్లించాడతను. అవును, మాది బొంబాయే. దాని బొంద బొంబాయా ఢిల్లీనా? ఎవతో కని పడేస్తే జాలిపడి తీసుకొచ్చి ఎంత ముద్ద పడేస్తున్నాను. వేలుడు లేదు గాని కోతలు కొయ్యమను, ఆకాశానంటేలా కోసేస్తుంది కోపంగా అంది కాళీ. నిజంగా మా ఊరు బొంబాయి అక్క. చే, నోరు మూసుకుని లోపలికో. నిజంగానే కాళీకిలానే అరిచింది కాళీ. నీరసంగా లోపలికి వెళ్ళిపోయింది పాప. ఆ పిల్ల వెనకాలే తుఫాన్లా వెళ్ళింది కాళీ. ఇదిగో చూడు, నువ్వు దిక్కులేని దానివే. నీకు అమ్మా బాబు ఎవరు లేరు. రోడ్డు పక్కన దొరికితే తీసుకొచ్చి పెంచుతున్నాను. నిజం ఏదైనా నువ్విలాగే చెప్పాలందరికీ, అర్థమైందా? కొట్టినట్టే అడిగింది. పాప నిస్సహాయంగా తల ఊపింది. ఆ రాత్రి సారా కొట్టు మూసేశాక తాళీ పెట్టిన 4 మెతుకులు తిని వీధి అరుగు మీద చింకిచాప పరుచుకుని పడుకుంది. ఆ పిల్లకి దుఃఖం వచ్చేస్తోంది. అమ్మ నాన్నల మధ్య ఎంత అపురూపంగా పెరిగిందో గుర్తొచ్చింది. అమ్మ లాలించి గోరుముద్దలు తినిపించడం, నాన్న స్కూటర్ మీద కాన్వెంట్లో దించి రావడం, స్నేహితులతో ఆడుకోవడం అన్నీ సినిమా రీళ్లలా కనిపిస్తున్నాయి కళ్ల ముందు. ఖాళీ ఎన్ని మాటలన్నా ఎన్ని కొట్టినా ఆ పిల్లకి బాధ అనిపించలేదు గాని ఎవరితో కనిపడేసిన పిల్ల అంటే మాత్రం అయిష్టం పొడుచుకొచ్చింది. రేపు నాన్నొచ్చాక ఈ ఖాళీని పోలీసులకు అప్పగించాలి అనుకుంది కసిగా. అలా ఆలోచిస్తూ నాన్నొచ్చాక ఎంతమందిని ఎన్ని రకాలుగా దండించాల్సింది ఊహించింది. ఆ ఊహల్లోనే ఏడ్చింది. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారిపోయింది. స్వీటీ, నిద్రలోనే పిలిచారు ఎవరో. త్రుళ్ళిపడి లేచి కూర్చుంది పాప. స్వీటీ. ఓ వృద్ధుడు మెల్లగా ఆమె తల మీద చెయ్యేసి మృదువుగా పిలిచాడు. ఏంటి తాత? ఆవలిస్తూ అంది పాప. మీ నాన్నొస్తున్నాడు రహస్యంగా అన్నాడు తాత. ఏంటి? గబాల లేచి నిల్చుంది పాప. అరవకు, ఆ ఖాళీ లేస్తుంది. భయంగా గుమ్మంకేసి చూస్తూ అన్నాడు తాత. అయితేలరా. మెల్లగా లేచి తాత చెయ్యందుకుని పక్కగా ఉన్న గొడ్లపాక దగ్గరికి నడిచింది పాప. చెప్పు, ఏమన్నావ్? అంది ఆదురుదాగా. మీ నాన్న ఇండియా వచ్చేస్తున్నాడు. నిజమా తాత? పాప కళ్ళు ఆనందంతో తళతళలాడాయి. అవునమ్మా, బొంబాయి నుంచి మా అబ్బాయి, అదే అంకుల్ నీకు చెప్పమని ఉత్తరం రాశాడు మెల్లగా అన్నాడు తాత. ఓ తాత, మనం బొంబాయి వెళ్ళిపోదామా? ఉత్సాహంగా అడిగింది పాప. మనమా? బొంబాయా? జాలిగా చూశాడు తాత. అవును, ఈ ఖాళీ నన్ను పోనీదుగా దిగులుగా అంది పాప. తాత మౌనంగా ఉండిపోయాడు, ఏదో ఆలోచిస్తూ. తాత, మెల్లగా అంది పాప. ఏంటమ్మా అన్నాడు తాత. మా నాన్నకి నేనిక్కడున్నట్టు తెలియదు కదూ. అవును. మరెలా తాత? ఎలాగైనా నీ సంగతి మీ నాన్నకి చెప్తానన్నాడు మా అబ్బాయి. అప్పుడు మీ నాన్నొచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అనునయంగా అన్నాడు తాత. పాప మొహం దివిటిలా వెలిగిపోతోంది. నాన్న నాకు డాన్సింగ్ డాల్ తెస్తానన్నారు అంది కళ్ళు విశాలంగా చేస్తూ.
అవును, అంతేకాదు ఇంకా చాలా రకాల బొమ్మలు గోవులు అన్నీ తెస్తాడు. నవ్వుతూ అన్నాడు తాత. తాత, నాన్నకి ఈ ఇల్లు తెలుసా? చిన్నారి పాపలో ఇదో అనుమానం. అన్నీ వివరంగా చెప్పే పంపుతాడు మావాడు. అయితే అంకుల్నే వెంట పెట్టుకుని తీసుకుని రమ్మను, మళ్ళీ దారి తెలియదేమో. అలాగే. తాత, ఏంటి తల్లి? నాన్న వచ్చారనుకో, అప్పుడు ఈ ఖాళీ వాళ్ళ నాన్నని పోలీసులకు పట్టించేద్దాం. మరి నన్ను మా ఊరి నుంచి ఎత్తుకొచ్చేశారుగా, నయం. ఏడిస్తే కళ్ళు గుడ్డిగా చేసి ముష్టెత్తిస్తానని చెప్పింది ఖాళీ. అమ్మో, కళ్ళు లేకపోతేలా? నాన్న తెచ్చే బొమ్మలు చూడొద్దు, భయంగా అంది పాప. చచ్చా, అలా ఏం చేయదు. ఇక్కడున్నాళ్ళు దాని మాటకు మాత్రం ఎదురు చెప్పకు, అనునయంగా అన్నాడు తాత. అలాగే. అంకుల్ యుద్ధంలో ఉన్నాడు కదా, ఇక్కడికి రావచ్చా? మళ్ళీ అనుమానం పాపకి. ఆ, ఇప్పుడు యుద్ధాలేం లేవుగా, రావచ్చు. థ్యాంక్స్ తాత. మా నాన్నొచ్చాక మా నాన్నతో చెప్పి నీకో మంచి చేతికర్ర కొని పెట్టమంటాను, అభయం ఇచ్చింది పాప. అలాగే. ఇప్పుడు ఈ వార్త నీకెందుకు చెప్పానో తెలుసా? మెల్లగా అన్నాడు తాత. ఎందుకు? నువ్వు మరీ దిగులు పడిపోతున్నావు. తిండి కూడా సరిగ్గా తినడం లేదని నా అనుమానం. అందుకే ఈ మాట చెప్పాను. నువ్వు మహా ఉంటే ఇక్కడ మరో నెలుంటావేమో. ఆపై ఎంచక్క మీ బొంబాయి వెళ్ళిపోయి మీ ఇంట్లో హాయిగా మీ అమ్మా నాన్నలతో ఉండిపోవచ్చు. అందుకే చక్కగా కడుపు నిండా అన్నం తినాలి, కంటి నిండా హాయిగా నిద్రపోవాలి, సరేనా? పాప మొహం దీనంగా అయిపోయింది. తాత, నాకు ఆకలిస్తూనే ఉంది, కడుపు నిండా అన్నం తినాలనే ఉంది. కాని ఆ ఖాళీ రెండంటే రెండు ముద్దలు పెడుతుంది. అవును తాత, నాకది చాలడం లేదు. నిద్రపోదామంటే ఇక్కడ ఒకటే చలి, కప్పుకోవడానికి చిన్న దుప్పటి కూడా ఇవ్వలేదు. మరెలా నిద్రపోవడం? మా బొంబాయిలో మా అమ్మ బతిమాలి అన్నం తినిపించేది, మెత్తని పరుపు మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి చిచ్చుకొట్టేది. కాని ఈ ఖాళీ దుఃఖంతో పాపకి మాటలు రావడం లేదు. తాత హృదయం ద్రవించిపోయింది. ఆకలేస్తోందా పాప? అన్నాడు ఆ పిల్లని పొరిగి పట్టుకుని. లేదులే, అలవాటైపోయింది, తడి కళ్లతోనే నవ్వింది పాప. తాత ఏదో అనుభవంతులో ఇంట్లోంచి ఖాళీ గొంతు కీచుగా వినిపించింది. తాత, ఖాళీ పిలుస్తోంది, వెళ్ళిపో అంటూ ఒక కంగలో అరుగు దగ్గరికొచ్చి చింకి చాప మీద పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది పాప. తలుపులు తెరుచుకున్నాయి. అనుమానంగా పరిసరాలు వెతికింది ఖాళీ. పాప అరుగు మీద గాఢ నిద్రలో ఉన్నట్టు ముడుచుకుని పడుకుని కనిపించింది. ఏ దెయ్యం? అరిచింది ఖాళీ. పాప పలకలేదు. మరోసారి పిలిచింది. ఏంటక్కా? కళ్ళు నులుముకుంటూ లేచింది పాప. ఎవరితో మాట్లాడుతున్నావు? కొట్టినట్టే అడిగింది ఖాళీ. ఎవరూ లేరే, అమాయకంగా అంది పాప. నీ మాట వినిపించింది. కలొచ్చిందక్కా, కలవరించానేమో. సరే పడుకో. భళ్ళున తలుపేసుకుంది ఖాళీ. పాప ఆలోచనల్లో పడిపోయింది. ఆ పిల్లకి ఆనందంతో నిద్ర రావడం లేదు. సాయంత్రం 6 దాటింది. షెరాటన్ హోటల్ గదిలోంచి బయటకొచ్చాడు విజయ్. అతని మొహంలో మునుపటి విషాద ఛాయలు ముచ్చుక్కైనా లేవు. అత్యంత ఉత్సాహంగా ఉన్నాడు. అతని చేతిలో ఎర్ర అట్ట డైరీ ఉంది, మరో చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. ఆ బ్రీఫ్ కేస్ చాలా బరువుగా ఉన్నా అది తనే మోస్తున్నాడు. మరో ఎయిర్ బ్యాగ్ ఆల్రెడీ కిందకి చేరింది. అతని నడకలో అదోలాంటి దర్పం కనిపిస్తోంది. బ్రౌన్ కలర్ సూట్లో మరింత అందంగా కనిపిస్తున్నాడు. అంతకు ముందే అతనికి విక్రమ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది బయలుదేరమని. తాగినట్టు అనుమానించి విసుక్కున్నాడు విక్రమ్. ఎలా ప్రవర్తించాల్సింది మరోసారి హెచ్చరించాడు. అన్నింటికీ అతి వినయంగా ఎస్ సార్, ఎస్ సార్ అని ఫోన్ పెట్టేశాక పగలబడి నవ్వుకున్నాడు విజయ్. ఎవరైనా ఆ నవ్వు చూస్తే ఖచ్చితంగా అతను పిచ్చివాడు అనుకుంటారు. అతను లిఫ్ట్ దగ్గరకొచ్చాడు. అయితే అదే డౌన్ స్టైర్లో ఉంది. అదొచ్చేదాకా వెయిట్ చేస్తూ నిల్చున్నాడు. 5 నిమిషాల్లో లిఫ్ట్ అతని ముందు ఆగింది. వాచ్ చూసుకున్నాడు విజయ్. సరిగ్గా 7 గంటలయింది. అతను మరో ఇద్దరు లిఫ్ట్లోకి వెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. కన్ను మూసి తెరిచేలోగా కింద అంతస్తుకి చేరుకున్నారు. పక్కవాళ్లని గమనించకుండానే కెనడీ ఎయిర్పోర్ట్ కేసి నడిచాడు విజయ్. అప్పటికే అక్కడికొచ్చేసింది అతని ఎయిర్ బ్యాగ్. ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. రకరకాల మనుషులతో, రకరకాల భాషలతో తమాషాగా ఉంది. విజయ్ డ్యూటీ ఫ్రీ షాప్స్కెళ్లి 2 పూలగుచ్చాలు, మరికొన్ని వస్తువులు కొనుక్కున్నాడు. తిరిగి లాంజ్లోకొచ్చి కూర్చుని తన వీసా, పాస్పోర్టు తీసి చూసుకున్నాడు. తర్వాత బ్యాంకు కౌంటర్కెళ్లి మనీ మార్చుకున్నాడు. ఓసారి ఓరకంట అందర్నీ గమనించాడు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ టెర్మినల్కొచ్చి నిల్చుంది టీవీగా. స్టేర్ కేస్ వెళ్లి పొజిషన్లో నిల్చుంది. ప్రయాణికులందర్నీ ప్లేన్లోకి రావాల్సిందిగా అనౌన్స్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరూ హడావిడిగా లేచారు.
కొందరు మిత్రులు వీడ్కోలు చెప్తున్నారు, మరికొందరు పూలగుచ్చాలు పూల దండలు అందిస్తున్నారు, మరికొందరు కన్నీటితో వీడ్కోలు చెప్తున్నారు. ఇదంతా గమనిస్తున్న విజయ్ తనలో తనే నవ్వుకున్నాడు. తనకి ఎవరూ అలా వీడ్కోలు ఇవ్వకపోయినా తన ప్రతి కదలిక బైనాక్యులర్స్ ద్వారా చాలామంది గమనిస్తుంటారని అతనికి తెలుసు. ఒకసారి హుందాగా మీసం సవరించుకుని తను లాంజ్ నుంచి విమానం కేసి నడిచాడు. పైలట్స్, వైర్లెస్ ఇంజనీర్స్, ఎయిర్ హోస్టెస్లు కడిగిన ముత్యాల్లా నీటిగా ఉన్నారు. విజయ్ ప్లేన్లోకెళ్లాడు. ఎవరో నలుగురు వ్యక్తులు ఫస్ట్ క్లాస్లోకెళ్లారు. చాలామంది ఫస్ట్ క్లాస్ తర్వాతనున్న ఎకానమీ క్లాస్ సీట్స్లో కూర్చున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్లో 400కి పైగా సీట్లున్నా ఎందుకో ఆ రోజు జనం నిండుగా లేరు. విజయ్ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. డైరీ, పూలగుచ్చాలు అతని ఒళ్ళో ఉన్నాయి. బ్రీఫ్ కేస్, ఎయిర్ బ్యాగు కూడా చిన్నవిగా ఉండడం వల్ల అతని దగ్గరే ఉన్నాయి. స్టూవార్డ్ తన డైనింగ్ డిపార్ట్మెంట్ కేసి వెళ్లిపోయాడు. సర్వింగ్ టేబుల్స్ అక్కడక్కడ నీట్గా అమర్చున్నాయి. ప్రయాణికులంతా ఎక్కేశారు. ప్లేన్ స్టార్ట్ అవబోతుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. తర్వాత కాసేపటికి డోర్స్ మూసుకున్నాయి. బెల్ట్స్ కట్టుకోమన్న అనౌన్స్మెంట్ వినగానే కొందరు కట్టుకున్నారు. ఇంజిన్ స్టార్ట్ అయింది. ప్లేన్ రన్వే మీద కొంత దూరం పరిగెత్తి అలా పక్షిలా గాల్లోకి లేచింది. అంతవరకు తనున్న బిల్డింగ్లోంచి బైనాక్యులర్స్ ద్వారా గమనిస్తున్న విక్రమ్ మరికొందరు ప్లేన్ గాల్లోకి ఎగరడం చూశాక తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. విజయ్ మాత్రం అద్దాల్లోంచి బయటకు చూస్తున్నాడు. న్యూయార్క్ అందాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంపియర్ స్టేట్ బిల్డింగ్స్, వరల్డ్ కామర్స్ బిల్డింగ్స్, మరికొన్ని పెద్ద పెద్ద భవంతులు ఆకాశాన్ని అంటేలా ఉన్నా పైనుంచి చిన్న చిన్న బొమ్మరిళ్లలా కనిపిస్తున్నాయి. లిబర్టీ స్టాచ్యూ విశ్వరూపం దాల్చిన విష్ణుమూర్తిలా ఉంది. హ్యాట్సన్ నది పాముల మెలికలు తిరుగుతూ అందంగా పారుతోంది. ప్లేన్ వాయు వేగంగా ఆకాశ వీధుల్లోకి చొచ్చుకుపోతుంది. కొందరు ఏవో మ్యాగజైన్స్ చదువుకుంటున్నారు, మరికొందరు మెల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కొత్తగా విమానయానం చేసేవాళ్లు కొందరు బెరుగ్గాను భయంగాను కుతూహలంగాను చూస్తున్నారు బయటికి. విమానం వెళుతున్న కొద్దీ న్యూయార్క్ సముద్ర మధ్యంలో ఉన్న అందమైన భూతల స్వర్గంలా కనిపిస్తోంది. ఎయిర్ హోస్టెస్లు అందంగా ఆకర్షణీయంగా ఒకే రకమైన చీరలతో చెదరని చిరునవ్వులతో ప్రయాణికుల్ని పలకరిస్తూ వారికి కావలసినవి అందిస్తూ తిరుగుతున్నారు. విజయ్ ఓసారి ప్రయాణికులందర్నీ పరికించి చూశాడు. ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. విజయ్ లేచాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చిరునవ్వులు చిందిస్తూ అంది ఎయిర్ హోస్టెస్. టాయిలెట్, గునిగడతను. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ప్లేన్కి వెనక భాగం వైపు తీసుకెళ్లి టాయిలెట్ చూపించింది ఎయిర్ హోస్టెస్. ఆమెకి థ్యాంక్స్ చెప్పి టాయిలెట్ కేసి నడిచాడు విజయ్. 10 నిమిషాల తర్వాత వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్ కూల్ డ్రింక్స్, లిక్కర్స్, కాఫీ, చాక్లెట్స్, చిక్లెట్స్ ఎవరికి ఏది కావాలన్నా అడిగి మరీ అందిస్తోంది. ప్లేన్ ఆకాశంలో దూసుకుపోతోంది. కింద నల్లని అట్లాంటిక్ సముద్రం. 10 గంటలకల్లా అందరూ డిన్నర్ తీసుకున్నారు. ప్లేన్ పోతూనే ఉంది. పిల్లలు నిద్రలోకి జారిపోయారు. ఒకరిద్దరు తప్ప పెద్దలు కూడా కునికిపాట్లు పడుతున్నారు. ప్లేన్ లండన్ పరిసరాల్లోకి వచ్చేసరికి ఉదయం 8 గంటలు దాటిపోయింది. మరి కాసేపట్లో లండన్లోని హిత్రూ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి. ఆ సంగతే ప్రయాణికుల్ని ఉద్దేశించి చెప్పారు వైమానిక దళం వారు. కొందరు ఓసారి అద్దాల్లోంచి బయటకు చూసి వాచీలు చూసుకున్నారు. ప్లేన్ కిందకి దిగసాగింది. అయితే అంతవరకు ఉల్లాసంగా ఉన్న పైలట్ మొహం పాలిపోయింది. కంగారు పడిపోయాడు. అతని ఆదుర్దాను గమనించిన కో పైలట్ వాట్ హ్యాపెండ్ అన్నాడు కళ్ళు చిట్లించి. ది డ్యామ్డ్ వీల్స్ ఆర్ స్టక్డ్ జానీ అన్నాడు పైలట్. మై గాడ్! అప్రయత్నంగానే తను వీల్స్ ని సరిచేయడానికి ప్రయత్నించాడు కో పైలట్. అయితే ప్లేన్ దిగేటప్పుడు విప్పుకునే వీల్స్ విప్పుకోలేదు. క్షణాల మీద ఇంజనీర్, పైలట్స్ ఫాల్ట్ రిపేర్ చేయడానికి ప్రయత్నించారు. అయినా వీల్స్ బయటికి రాలేదు. ప్లేన్ కిందకి పైకి చక్కర్లు కొడుతోంది. ప్లేన్ దిగబోతుందని చెప్పినా దిగకుండా అలా చక్కర్లు కొడుతుంటే ప్రయాణికులకి ఏదో అనుమానం వచ్చింది. అందరి మొహాల్లోనూ అదోలాంటి భయం చోటు చేసుకుంది. మెల్లగా గుసగుసలాడుకోసాగారు. విమాన సిబ్బంది అందరికీ పరిస్థితి తెలిసిపోయింది. అయినా ఏం జరగనట్టు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరిగింది? ఒకరిద్దరు ఎయిర్ హోస్టెస్ అడిగారు. నథింగ్, మైనర్ ఫాల్ట్. మనం మరో 5 నిమిషాల్లో హిత్రూ ఎయిర్పోర్ట్లో దిగుతాం. చెదరని ధైర్యంతో ప్రయాణికులకి ధైర్యం చెబుతూనే ఉంది. అయినా వాళ్లు నమ్మలేదు. విమానం కంట్రోల్ తప్పుతోందా అని కూడా అనుకున్నారు. అందరిలోనూ ప్రాణభీతి మొదలైంది. పైలట్స్ ప్లేన్ ని సవ్యంగా దించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బెల్లీ ల్యాండింగ్ తప్పదు, చిరుచెమటలు తుడుచుకుంటూ అన్నాడు పైలట్. అందరూ అదే మంచిది అండంతో అతి చాకచక్యంతో మెల్లగా కిందకు దిగి రన్వే మీద ఎమర్జెన్సీ బెల్లీ ల్యాండింగ్ చేశాడు.
అయితే అతను ఎంత జాగ్రత్తగా ల్యాండ్ చేసినా ఇంజిన్ ఫెయిల్ అవడంతో ధన్మంటూ నేలని తాకింది ప్లేన్. బాడీ నేలకి తాకగానే బొగ్గున మంటలు లేచాయి. ప్రయాణికుల హాహాకారాలతో ప్రతిధ్వనించిందా ప్రాంతమంతా. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. స్వీటీ వీధి గుమ్మంలో కూర్చుని దారిని వచ్చేపోయే వాళ్ళని చూస్తోంది. ఆమె మొహం దిగులుగా ఉంది. కళ్ళు దీనంగా చూస్తున్నాయి. చీటీ! ఏదో లోకాల్లో ఉన్నట్టున్న స్వీటీ త్రుళ్ళిపడి చూసింది. పొగాకుని సరిచేసి చుట్టచుడుతూ కనిపించాడు ముసలయ్య. ఏడ్సేత్తన్నావ్? కళ్ళు చిట్లించి ఆ దోల అడిగాడు. కూర్చున్నాను క్లుప్తంగా అంది స్వీటీ. ఆ సరేగాని చీటీ, కిరుచెప్పులు ఓ మూలకి విసురుతూ అన్నాడు ఏదో చెప్పాలన్నట్టు. నా పేరు చీటీ కాదు, స్వీటీ అని అరవాలనిపించింది స్వీటీకి. కాని అరవలేదు. నల్లని శరీరం, మాంత్రికుళ్ళ గెడ్డాలు మీసాలు, ఎర్రని కళ్ళు, పారపళ్ళు, క్రూరమైన చూపులు అంటే చచ్చే భయం ఆ పిల్లకి. అందుకే తన భావాన్ని బయటికి కనిపించనీయకుండా ఏంటి తాత అంది మెల్లగా. కూడు తిన్నావా? కుక్కి మంచం మీద కూలబడి చుట్టముట్టించుకుంటూ అన్నాడతను. ఏం వచ్చింది రోగం? సున్నితంగా అడిగాడు ముసలయ్య. స్వీటీ మాట్లాడలేదు. ఇందాకనగా పడేశాన బొచ్చులో తిండి తినకుండా కలలు కంటోంది మహారాణి. బతిమాలి తినిపించాలేమో. విసురుగా వచ్చింది కాళీ. ఏమే పిల్ల, ఎందుకు తినలే కూడు? గద్దించినట్టు అడిగాడు ముసలయ్య. ఈసారి మాట్లాడలేదు స్వీటీ. అడిగేది నిన్నే అరిచింది కాళీ. అక్క దీనంగా చూసింది స్వీటీ. ఏంటి? రాత్రి మా నాన్న మీద పీడకలొచ్చిందక్క. ఆ పిల్ల 2 కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. బళ్ళున నవ్వాడు ముసలయ్య. బెత్తరపోయింది స్వీటీ. మీ అమ్మ మీద రాలేదు? కిసుక్కున నవ్వింది కాళీ. స్వీటీకి దుఃఖం తన్నుకొచ్చింది. ఇదిగో స్వీటీ, మీ అమ్మ ఎవరితోనూ లేచిపోయింది. మీ నాన్నకి విరక్తి పుట్టి అమెరికా వెళ్ళిపోయాడు. నీకింక దిక్కు నేనే. ఈ కలలు కథలు అన్నీ మరిచిపోయి హాయిగా బతుకు. పెద్దయ్యాక నేనే గంటకు తగ్గ ఓ బొంతం తెచ్చి పెళ్లి చేసేస్తాను. గారపట్టిన పళ్ళు బయటపడేలా నవ్వుతూ అంది కాళీ. అవునే పిల్ల, ఇంక నీ బాబీ దేశానికి రాడు. మమ్మల్ని నమ్ముకుని ఉండాలా. మేం చెప్పినోడ్నే మునవాడాలా అన్నాడు ముసలయ్య వెకిలిగా నవ్వుతూ. మునువా? మునువంటే? మునువంటే పెళ్ళి. చి, నాకు అప్పుడే పెళ్ళేంటి? ముందు కాళక్కకి చేయి పెళ్ళి అంది స్వీటీ ఆరిందలా. మరోసారి పగలబడి నవ్వింది కాళీ. కల్లో కూర్చున్నవన్నీ నిజమవుతాయి కదూ? మళ్ళీ దిగులుగా అయిపోయింది పాప మొహం. కలల సంగతి నాకు తెలియదు గాని మీ నాన్న మాత్రం ఇక్కడికి రాడు అంది కాళీ ఖచ్చితంగా. ఎందుకు రాడు? ఈ వారంలోనే వస్తాడు అప్రయత్నంగానేసి నాలుగు కొరుచుకుంది స్వీటీ. మొహాలు చూసుకున్నారు తండ్రి కూతుళ్ళు. ఎవరన్నారు? కర్కసంగా అన్నాడు ముసలయ్య. అదే కలొచ్చింది నోటికొచ్చినట్టు అనేసిందా పిల్ల. అనుమానంగా చూశారు ఇద్దరు. నిజంగా కలొచ్చింది మరింత అమాయకంగా చూస్తూ అంది స్వీటీ. సర్లే, ముందు కాస్త కాళ్ళట్టు. మంచం మీద వెలకిల్లా పడుకుంటూ ఆర్డర్ వేశాడు ముసలయ్య. ఓసారి కాళీకేసి చూసింది స్వీటీ. ఏంటి ఆలోచిస్తున్నావు? గదిమిందామె. ఆకలేస్తోంది. ఇందాకటి నుంచి తినమంటే నీలుగావుగా. మా నాన్న కాసేపు కాళ్ళు పట్టి వెళ్ళి తిను అంటూ లోపలికి వెళ్ళిపోయింది కాళీ. హుసూరుమంటూ మంచం దగ్గర కూలబడింది స్వీటీ. ఆమెకు దుఃఖం వచ్చేస్తోంది. నల్లగా మూటుగా ఉన్న కాళ్ళని తెల్లగా గులాబీ రేకుల్లాంటి మెత్తని చిన్నారి చేతులతో ఒత్తసాగింది. గట్టిగనుకు తినే తిండి ఏమైపోతాంది? కసిరాడు ముసలయ్య. హడలిపోతూ కాళ్ళు ఒత్తసాగింది స్వీటీ. గంట కాళ్ళు పట్టాక గుర్రం మొదలు పెట్టాడు ముసలయ్య. ఇంక లేచి అన్నం తిను. జాలి పడింది కాళీ. నీరసంగా లేచి వంటింటికేసి వెళ్ళింది పాప. ఆకలితో నకనకలాడుతూ వెళ్లిన పాపకి ఒక్కసారి నీరసం వచ్చేసింది. సత్తుపళ్లలో పడేసిన అన్నం పాడై నీళ్లు కారడమే కాక అన్నం నిండా చీమలు పట్టేశాయి. లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ హడావిడిగా ఉంది. మూలుగులు, అరుపులు, ఏడుపులు, అంతా గోలగోలగా ఉంది. ప్లేన్ అంతా ధ్వంసం అయిపోయింది. అయితే ప్లేను ఎంత డ్యామేజ్ అయినా చాలా మంది బతికి బయటపడ్డారు. 25-30 మంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. కొందరు బలంగా గాయపడితే మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొందరికైతే చిత్రంగా చిన్న గాయమైనా తగల్లేదు. చనిపోయిన వారిలో విజయ్ కూడా ఉన్నాడు. అతను సీట్లోనే వెల్లకిల్లా పడున్నాడు. అతని కోటు జేబులో అతని ఇంటి అడ్రస్ ఉంది. మెడ మీద ఏదో బరువైంది పడ్డం వల్ల చనిపోయాడు. కాలిన గాయాలు కూడా కొన్నున్నాయి ఒంటి మీద. ఎర్ర అట్టగల పుస్తకం అతని పొట్ట మీద ఉంది. అతని బ్రీఫ్ కేస్ విడిపోయి అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా అయిపోయాయి. డాన్సింగ్ డాల్ అతని కాళ్ళ దగ్గర బోర్లా పడింది. అతని కాస్త దూరంలో ఫోటో ఫ్రేమ్ పడుంది, అద్దం పగిలిపోయి. అతని పాస్పోర్ట్, వీసా అన్నీ అతని బ్రీఫ్ కేసులోనే ఉన్నాయి. అతని వెనగ్గా 2 అందమైన పూలగుచ్చాలున్నాయి.
అవి ఆర్టిఫిషియల్ అయిన నేచురల్ ఫ్లవర్స్ లా మెరుస్తున్నాయి. వాటి మీద 2 చిన్న చిన్న స్లిప్స్ తగిలించున్నాయి. నా అందాల రాణి విమలకి, నా చిన్నారి తల్లి స్వీటీకి అని రాసుంది. చనిపోయిన వారు ఎవరైంది వారి వారి పాస్పోర్ట్స్ ను బట్టి, మొహాలను బట్టి గుర్తించి నోట్ చేసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ వాళ్ళు. ఫైర్ మ్యాన్ వాళ్ల పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా ప్లేన్లోని కొన్ని భాగాల నుంచి ఇంకా పోగొస్తూనే ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరి సామాను వాళ్ళకి చేరేలా చూస్తున్నారు. చనిపోయిన వారిలో ఇండియా వాళ్ళు 15 మంది ఉన్నారు. అందరికీ మెసేజెస్ వెళ్ళాయి. అన్ని పేపర్స్ లోనూ ఆ యాక్సిడెంట్ న్యూస్ ఫ్రంట్ పేజీలో వచ్చింది. చనిపోయిన ఇండియన్స్ ని కాఫిన్స్ లో భద్రపరిచి ఒక ప్రత్యేక విమానంలో ఇండియా పంపించారు ఎయిర్లైన్స్ వారు. బాంబే చేరిన బాడీలని వారి వారి బంధువులొచ్చి తీసుకువెళ్లారు. మిగిలిన 4 బాడీలను హైదరాబాద్ తరలించారు వారి వారి అడ్రస్లు చూసి. అందులో ఒక బాడీ విజయ్ది. మధ్యాహ్నానికల్లా మిగతా 3 బాడీస్ ని వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోయారు. సాయంత్రం అవుతుండగా విజయ్ బాడీ కోసం అర్జున్, రంజిత్ అనే 2 వ్యక్తులొచ్చారు. విజయ్ స్నేహితులుగా పరిచయం చేసుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక విజయ్ శవం ఉన్న కాఫిన్ ని వాళ్ళకు అప్పచెప్పారు ఎయిర్లైన్స్ వాళ్ళు, పోలీసు వారు. సరిగ్గా వాళ్ళు బయలుదేరుతుండగా ఓ వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు విజయ్ని చూస్తానంటూ. ఎవరు మీరు అన్నారు ఎయిర్లైన్స్ వారు. నా పేరు కామేశం, విజయ్ భార్య, నాకు మేనకోడల వరస అన్నాడతను కళ్ళు తుడుచుకుంటూ. మినీ వ్యాన్ లో బయలుదేరబోతున్న రంజిత్ వాళ్ళు అతని మాటలు విని వెనక్కొచ్చారు. మీరు విజయ్ భార్యకి మామగారా? ఆదుర్దాగా అడిగాడు రంజిత్. అవును, మీరు? విజయ్ స్నేహితులం. ఇతని చావును గురించి పేపర్లో చూసాం. శవం ఇక్కడికి వచ్చిందని పరిగెత్తుకొచ్చాం. ఇప్పుడు మీ మేనకోడలు ఎక్కడుంది? మరింత ఆదుర్దాగా అడిగాడు అర్జున్. తెలీదు. ఈ మధ్య వాళ్ళు బాంబేలో ఉంటున్నారని విన్నాను. విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను అన్నాడు కామేశం. మొహాలు చూసుకున్నారు రంజిత్, అర్జున్. బాంబేలో ఉంటే ఈ శవాన్ని అక్కడే అప్పచెప్పాలిగా అన్నాడు రంజిత్. అక్కడెవరూ రాలేదట బాడీ కోసం, అందుకే కంగారుగా పరిగెత్తుకొచ్చాను. విజయ్కి దగ్గర బంధువులు ఎవరూ లేరా? ఎయిర్లైన్స్ వాళ్ళు వెళ్లిపోయాక ఏదో ఆలోచిస్తూ అన్నాడు అర్జున్. పల్లెలో ముసలి తల్లుంది. ఏ ఊరు? విజయవాడ దగ్గర చిన్నపట్నం అనే పల్లెటూరు. అక్కడే ఉంటోందామె ఒంటరిగా. అయితే ఏం చేద్దాం? అక్కడికే తీసుకెళ్లాలి బాడీని. ఆలోచనలో పడ్డారు అర్జున్, రంజిత్. మరో చిన్న సహాయం చేస్తారా? వేడుకోలుగా అన్నాడు కామేశం. చెప్పండి, ఏం చెయ్యాలి అన్నాడు అర్జున్. నాకు వెహికల్ మాట్లాడి పెట్టండి. విజయ్ బాడీని వాళ్ళ తల్లి దగ్గరికి చేరుస్తాను. బాంబే చేరిస్తే వాళ్ళ భార్య బిడ్డలు కూడా చూసినట్టుంటుందిగా అన్నాడు రంజిత్. లాభం లేదు, నేను బాంబే ఫోన్ చేసి కనుక్కున్నాను నీరసంగా అన్నాడు కామేశం. ఏమన్నారు? ఆదుర్దాగా అడిగాడు అర్జున్. విజయ్ అమెరికా వెళ్లే ముందు అతని భార్య ఎక్కడికో వెళ్ళిందని, ఆ తర్వాతే అతని కూతుర్ని ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్చి అమెరికా వెళ్లిపోయాడని చెప్పారు అతనుండే ఇంటి వాళ్ళు. మరి అతని కూతురు? అది మరీ దారుణం. ఆ పిల్ల స్కూల్లోంచి హఠాత్తుగా మాయమైందట. ఒకవేళ ఇంటి మీద బెంగతో ఇంటికెళ్లిపోయిందేమో అని స్కూల్ వాళ్ళు ఇంటికెళ్లారట. ఆమె అక్కడ కూడా లేకపోవడంతో కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట. అయినా ఫలితం శూన్యం అన్నాడు కామేశం. అయితే ఏం చేద్దాం? దిగులుగా అన్నాడు అర్జున్. ఏం చేస్తాం? విజయ్ మాట ఎలా ఉన్నా అతని భార్య బిడ్డలు మాత్రం చాలా దురదృష్టవంతులు. కనీసం కన్న కొడుకు శరీరాన్ని కడసారిగా చూసే అదృష్టం అతని తల్లికైనా కలిగిద్దాం. అలాగే. మీరు కనిపించకపోతే మేం పిచ్చాళ్లలా బాంబే తీసుకెళ్లి విజయ్ భార్య కోసం గాలించడం మొదలు పెట్టేవాళ్లం. మా ఉద్దేశం విజయ్ భార్యకి వార్త తెలుసుండదని భారంగా అన్నాడు రంజిత్. అందరూ కలిసి విజయ్ బాడీని విజయవాడ సమీపంలో గల చిన్నపట్నానికి తీసుకెళ్లి అతని దహన సంస్కారాలు జరిగేలా చెయ్యాలని నిర్ణయించారు. మరి ఏదైనా వ్యాన్ లాంటిది మాట్లాడదామా అన్నాడు కామేశం. వేరే వ్యాన్ ఎందుకు? మా వ్యాన్లోనే తీసుకువెళదాం. ఈ రూపేణ స్నేహితుడికి కాస్త సహాయపడి అతని రుణం తీర్చుకున్నట్టుంటుంది. నిజానికి అతను చేసిన సాయం ముందు ఇది ఏపాటిది? కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు అర్జున్. నిజమే, అతను మనకు అనేక విధాల సాయపడితే మనం... రంజిత్ గొంతు బాధగా వణికింది. ఎప్పుడు బయలుదేరదాం అన్నాడు కామేశం వాచ్ చూసుకుంటూ. 8 అయింది. 2 రోజులు పడుతుంది కాబట్టి బట్టలవి తెచ్చుకోవాలి. అందుకే ఓసారి ఇంటికెళ్తాను అన్నాడు రంజిత్. పదండి. ముగ్గురు వ్యాన్లో కూర్చున్నారు. వ్యాను స్టార్ట్ చేశాడు అర్జున్. అది గోల్కొండకేసి వెళ్లి ఓ వీధి దగ్గర ఆగింది. రంజిత్ దిగి ఓ సన్నని వీధిలోకి వెళ్లాడు. వ్యాన్లో కూర్చున్న అర్జున్, కామేశం విజయ్ గురించి, అతని గుణగణాల గురించి మాట్లాడుకున్నారు. 15 గంటలో వస్తానని వెళ్లిన రంజిత్ 2 గంటల తర్వాత వచ్చాడు ఓ సూట్ కేసుతో. సారీ, మా ఇద్దరికి బట్టలు తెచ్చేసరికి కాస్త ఆలస్యమైంది అన్నాడు సంజయ్ షీగా. అతను ఎక్కగానే వ్యాన్ విజయవాడకేసి పరుగు తీసింది.
రివ్వున చలిగాలి వీస్తోంది. కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. వీటికి తోడు భయంకర నిశ్శబ్దం. లోపల శవం. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు ముగ్గురు. వ్యాన్ దూసుకుపోతూనే ఉంది. దూరంగా దారికి అడ్డంగా ఏదో రెడ్ లైట్. వ్యాను స్లో అయింది. దారికడ్డంగా ఓ కానిస్టేబుల్ నిల్చున్నాడు. వ్యాన్ ఆగింది. ఎక్కడికి? హుందాగా అడిగాడు కానిస్టేబుల్. విజయవాడ అన్నాడు అర్జున్. మా ఎస్ఐ గారు విజయవాడ వెళ్ళాలి. మా జీప్ చెడిపోయింది. కాస్త లిఫ్ట్ ఇవ్వండి. దబాయించినట్టు అడిగాడు కానిస్టేబుల్. ఇబ్బందిగా కదిలాడు అర్జున్. అనుమానంగా చూశాడు కానిస్టేబుల్. లోపల ఏముంది అన్నాడు. శవం. చిరాగ్గా అన్నాడు రంజిత్. ఏంటా తలతికి సమాధానం? నేనెవరో తెలుసా? అరిచాడు కానిస్టేబుల్. సారీ సార్, నిజంగానే ఇందులో శవం ఉంది అంటూ అంతా వివరంగా చెప్పాడు కామేశం. అయితే అతను నమ్మలేదు. వ్యాన్లోకెక్కి కాఫీని మూత తీసి చూశాడు. అతని కళ్ళు అదోలా ముడుచుకున్నాయి. గబాల్న వ్యాన్ దిగేసి పదండి అన్నాడు దౌర్జన్యంగా. ఎక్కడికి? నీరసంగా అన్నాడు కామేశం. మా ఎస్ఐ గారి దగ్గరికి. ఎక్కడున్నారు? అదిగో ఆ అడ్డరోడ్డు చివర జీపులో రెస్ట్ తీసుకుంటూ నన్ను ఏదైనా వెహికల్ వస్తుంటే ఆపమన్నారు. ఏంటండి దౌర్జన్యం? ఓ మూల అర్ధరాత్రి దాటుతుంటే విసుగ్గా అన్నాడు రంజిత్. అర్ధరాత్రి ఏం కర్మ, 3 గంటలు దాటింది. అదోలా నవ్వాడు కానిస్టేబుల్. అది కాదు సార్, నిజంగానే తను ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇతని తల్లి దగ్గరకు చేర్చి అంత్యక్రియలు జరిపించాలి. దయచేసి మమ్మల్ని వదిలేయండి. కాళ్లబేరానికొచ్చాడు అర్జున్. అయినా అతను వినలేదు. వాళ్లు ఏవేవో ఆధారాలు చూపిస్తున్నా చూడలేదు. ఉసూరుమంటూ వ్యాన్ దిగారు ముగ్గురు. రండి అంటూ ముందుకు నడిచాడు కానిస్టేబుల్. వాళ్ళు ముగ్గురు నిస్సహాయంగా అనుసరించారు. అర ఫర్లాంగు నడిచాక ఒక అడ్రోడ్ వచ్చింది. అటు కేసి తిరిగాడు కానిస్టేబుల్. వ్యాన్లోనే వెళితే పోతుందిగా రహస్యంగా అన్నాడు కామేశం. ఏం నడవలేకపోతున్నారా? కానిస్టేబుల్ కస్సుమన్నాడు. ఇంకేం మాట్లాడలేదెవరు. గతుకుల రోడ్డు మీద నడుస్తూ కొంత దూరం వెళ్లారు. కానిస్టేబుల్ చేతిలోని టార్చి దారి చూపుతోంది. అది ఏ ఏరియానో చూద్దామని ప్రయత్నించాడు కామేశం. కాని సాధ్యపడలేదు. మరి కాస్త దూరం నడిచాక ఓ జీప్ ఆగుంది. సార్ అన్నాడు కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి. ఏంటి, ఏదైనా వెహికల్ దొరికిందా? త్రుళ్ళిపడి లేచి అడిగాడు ఎస్ఐ. వెహికల్ కాదు సార్, శవం దొరికింది. ఏం తమాషాగా ఉందా? కస్సుమన్నాడు ఎస్ఐ. నిజం సార్ అంటూ విషయం చెప్పాడు కానిస్టేబుల్. ఎస్ఐ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. అయితే ఇలా చీకడిపోయినప్పుడు కూడా మనకి మర్డర్ కేసు దొరికిందన్నమాట. ఉత్సాహంగా లేచాడు. ఇది మర్డర్ కాదు బాబు అంటూ నెత్తి నోరు బాదుకున్నారు ముగ్గురు. కావాలంటే ఈ కాగితాలు చూడండి అంటూ ఆధారాలు చూపించబోయారు. అయినా అతను వినలేదు. మర్డర్, కూని, కేసు, జైలు, ఉరి అంటూ వాళ్ళని నానా హంగామా చేసేశాడు. ఓ 100 పడేయండి. 2 గంటలు తమని కదలనివ్వకుండా చేసిన ఎస్ఐని బండబూతులు తిడుతూ రహస్యంగా అన్నాడు అర్జున్ కామేశంతో. కామేశం జేబులోంచి ఓ 100 నోటు తీసి అతని చేతుల్లో పెట్టి, ఇప్పటికి మమ్మల్ని వదిలేయండి. రేపు దహన సంస్కారాలయ్యాక ఇతని చావు గురించి హిస్టరీ అంతా తెచ్చి మీకిస్తాను అన్నాడు కామేశం విసుగు వినయం కలిసిన గొంతుతో. ఎస్ఐ శాంతించాడు. సరే వెళ్ళండి, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టు. అలాగే అన్నాడు కామేశం ఇంకా ఏమంటే ఏమవుతుందో అన్నట్టు. వెళ్ళండి అన్నాడు ఎస్ఐ. బతుకు జీవుడా అని వ్యాన్లోకెళ్లి కూర్చున్నారు ముగ్గురు. అప్పటికే దాదాపు తెల్లవారబోతోంది. స్వీటీ కంచం ముందు కూలబడింది. ఆకలితో పేగులు అరుస్తున్నాయి. దుఃఖం ఉప్పెనలా ముంచుకొస్తోంది. ఆ పిల్లకి అమ్మ, నాన్న, ఇల్లు, స్కూలు, ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. కళ్ళల్లో నీళ్లూరి బొట్లు బొట్లుగా కంచంలోని అన్నం మీద పడుతున్నాయి. ఏయ్, ఇంకా అన్నం తిన్న కాలేదు? గదిలోంచే పెద్దగా అరిచింది కాళీ. ఆ తింటున్నానక్కా. గౌనుతో కళ్ళు తుడుచుకుంటూ కంగారుగా అంది స్వీటీ. ఇంకా ఎంతసేపు? తొందరగా తిని తగలడు. సుబ్బయ్య కొట్టుకెళ్ళి మంచినూనె తేవాలి. స్వీటీ అన్నంలో చేయి పెట్టింది. అన్నం పాడైపోయి చితచితలాడుతోంది. మసకబారిన కళ్ళని మరోసారి తుడుచుకుని చూసింది. అన్నం నిండా చీమలు. ఈ అన్నం ఎలా తిండం అని ఆక్రోశించింది ఆ పసి మనసు. ఆకలి తినమని హెచ్చరించింది. మెల్లగా చీమల్ని దులపసాగింది. మళ్లీ కాళీ ఓ గావుకేక పెట్టింది. కంగారుగా ఓ ముద్ద నోటి దగ్గర తీసుకెళ్లిన స్వీటీకి బొళ్ళున వాంతొచ్చేలా అనిపించింది ఆ పాడైపోయిన అన్నం తాలూకా వాసన. ఆకలి ఆమడ దూరం పారిపోయింది. మెల్లగా కంచాన్ని చేత్తో పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వీధిలోకి నడిచింది. వీధిలో ఓ పక్కనున్న నులక మంచం మీద వెల్లకిల్లా పడుకుని నోరు తెరిచి పరిసరాలు అదిరేలా గుర్రు పెడుతున్నాడు ముసలయ్య. వీధిలోకెళ్లిన స్వీటీ ఓ పక్కగా ఉన్న చెత్తకుండీలో అన్నం పడేసి గబగబా యువతలకొచ్చింది. ఏడ్సేత్తన్నావ్?
నిద్రలోంచి బయటపడ్డ ముసలయ్య అనుమానంగా అడిగాడు. కంచం కడుగుతున్నాను తడబడింది స్వీటీ. అతని అనుమానం పెరిగింది. గబాలన లేచి చెత్తకుండీలోకి చూశాడు. అంతే, అతని కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. ఏటి, అన్నం పడేశావా అన్నాడు కఠినంగా. కాదు తాత, అన్నం పాడైపోయింది, దాని నిండా చీమలు గొణిగినట్టు అంది స్వీటీ. ముసలయ్య కోపం తారాస్థాయికి లేచింది. ఓసి కాళీ, బేగరాయే అంటూ ఒక్క గావు కేక పెట్టాడు. పెరట్లో ఏదో పనిచేసుకుంటున్న కాళీ తండ్రి కేకకి కంగారుగా పరిగెత్తుకొచ్చింది. విషయం చెప్పాడతను. అంతే, అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది కాళీ. ఓ మూల తిండిలేక జనం మాడి చేస్తుంటే నువ్వు తిన్నంతా తిని వీధిలో పడేస్తున్నావా? ఆ పిల్లను పట్టుకుని బాధేసింది. ఇంకాపు, చూస్తుందేమో అన్నాడు ముసలయ్య. బాదీ బాదీ చేతులు నొప్పెట్టి ఆయాసపడుతూ కూలబడింది కాళీ. స్వీటీ అలా ఏడుస్తూనే ఉంది, హృదయ విదారకంగా. ఆకలి మండిపోతోంది. కాళీ కొట్టిన దెబ్బలు ఆమె శరీరానికే తాకినా మనసుకి పెద్ద గాయమైంది. ఇంక ఏడ్చింది చాలు, వెళ్ళి నూనె బట్రా అరిచింది కాళీ. దీనంగా కదిలింది స్వీటీ. ఆ పిల్లకి దుఃఖం పెరిగిపోతోంది. చేతులుక్కుంటూ వెళ్తావేం? బుట్ట పట్టుకెళ్ళి ఈ చీటికి సరుకులన్నీ కడతాడు, జాగ్రత్తగా పట్రా అంటూ ఓ తట్ట చీటి ఆమె చేతిలో పెట్టింది కాళీ. స్వీటీ కళ్ళు తుడుచుకుని తట్టతో సహా వీధిలోకి నడిచింది. అరికాళ్లు మండుతున్నాయి, చెప్పులు లేనందువల్ల. పాపా, తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న స్వీటీ తలెత్తి చూసింది. ఎదురుగా తాత. అతన్ని చూడగానే ఆమె దుఃఖం రెట్టింపయింది. ఒక్క అంగలో అతని దగ్గరికెళ్లి అతని కాళ్లు చుట్టేసి బౌరుమంది స్వీటీ. అతని చెయ్యి ఆర్తిగా ఆ పిల్ల వీపు నిమిరింది. ఏం చేసావు తల్లి, అలా బాధిందా రాక్షసి? తాత గొంతులో ఆవేశం, ఆవేదన రెండూ ఉన్నాయి. స్వీటీ ఏడుస్తూనే చెప్పిందంతా. అతని ప్రాణం తలడిల్లిపోయింది. వాళ్ళిద్దరూ మనుషులు కారమ్మా, రాక్షసులు. నిన్ను బాధలను చూసినా ఏం చేయలేని అసమర్థుణ్ణి. అతని కళ్ళల్లో నీళ్లురాయి. నువ్వు ఏడుస్తున్నావా? వద్దు తాత, నువ్వు చెప్పే ధైర్యంతోనే నేను బతుకుతున్నాను. నువ్వు కూడా అలా నిస్సహాయంగా ఏడిస్తే నేను చచ్చిపోతాను మరింత బౌరుమంది స్వీటీ. ఏడవను తల్లి, ఏడవను. నిన్ను మీ నాన్నకు అప్పగించేదాకా ఎంత బాధనైనా ఊర్చుకుంటాను అన్నాడు తాత కళ్ళు తుడుచుకుంటూ. తాత, ఏంటి తల్లి? మా నాన్న మీద నాకు పీడకలొచ్చింది తాత. ఓస్, అంతే కదా. నీకోటి తెలుసా? పీడకలొచ్చిన వాళ్ళు ఏం కారు. వాళ్ల మీద పీడ మరొకళ్ళ మీదకెళ్ళిపోతుంది నమ్మకంగా అన్నాడు తాత. స్వీటీ కళ్ళు తళుక్కుమన్నాయి. ఆ కాళీ మీదకెళ్ళొచ్చా అంది. ఆ, కాళీ మీదకెళ్ళొచ్చు నవ్వాడు తాత. చ, నాకు వాడు తాత ఏంటి? వాడు నాకు తాత కాదు. ఆ కాళీ నాకు అక్క కాదు. నువ్వొక్కడమే నాకు తాతవి. వాళ్ళకి భయపడి అలా పిలుస్తానే గాని వాళ్ళంటే నాకు అసహ్యం అంది స్వీటీ కోపంగా. అతను మళ్లీ నవ్వాడు. ఓసారి గుర్తుకు రా తల్లి అన్నాడు మెల్లగా. ఎందుకు? కాస్త బోతిందుగాని. గువ్వమాట ఎత్తగానే స్వీటీకి ఆకలి గుర్తొచ్చింది. కాని వెంటనే కాళీ రూపం గుర్తొచ్చి ఆమెడ దూరం పారిపోయింది. వద్దులే తాత, ఆ కాళీ చంపేస్తుంది. అసలు నీతో మాట్లాడటమే వాళ్ళిద్దరికి ఇష్టం ఉండదు అంది దీనంగా. పర్లేదమ్మా, ఒక్క ముద్ద. వద్దు తాత, ఆ దెయ్యం వచ్చేస్తుంది, ఇంక వెళతాను కంగారుగా అంది స్వీటీ. జాలిగా చూశాడతను. తాత, నేను రోజు దేవుడికి ఏమని దండం పెట్టుకుంటాను తెలుసా? రహస్యంగా అంది స్వీటీ. ఏమని? కుతూహలంగా చూశాడు తాత. వాళ్ళిద్దరినీ పోలీసులు తీసుకెళ్లి లాఠీలతో బాధాలని. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నవ్వాడు తాత. స్వీటీ కళ్ళు తళుక్కుమన్నాయి. తాత, పాపం చేసిన వాళ్ళని నరకంలోకి తీసుకెళ్లి అక్కడ కాగే నూనెలో పడేస్తారట కదా, మా ఫ్రెండ్ చెప్పింది. అవునమ్మా, పాపాలు చేసిన వాళ్ళు చాలా కష్టాలు పడాలి గొణిగినట్టు అన్నాడతను. మరి నేను వెళతాను. కింద పెట్టిన తట్ట చేతిలోకి తీసుకుంది స్వీటీ. నీకు ఆకలేయడం లేదు అన్నాడు తాత. వేస్తోంది, కాని ఏం చేయను, అలవాటైపోయిందిలే, బాధపడకు నవ్వింది. అతని హృదయం ద్రవించిపోయింది. బొడ్లో దాచుకున్న రూపాయి బిళ్ళ ఆమె వద్దంటున్నా వినకుండా ఆ పిల్ల చేతిలో పెట్టి, ఇది పెట్టి ఏదైనా కొనుక్కుని తిను అనేసి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఓసారి రూపాయి బిళ్ళం చూసుకుని తూలుకుంటూ సుబ్బయ్య షాప్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ అరటిపళ్ల గెల మిగలపండుంది. ఆ పిల్లకి నోరు ఊరింది. ఆకలి ఉప్పెల్లా ఆమె మీదకి దాడి చేసింది. సుబ్బయ్య తాత, రూపాయికి ఎన్ని పళ్ళు అంది గెలకేసి చూస్తూ. 3 పళ్ళు. ఏ కొంటావా వ్యంగ్యంగా అన్నాడు సుబ్బయ్య. 3 మంచి పళ్ళివు. రూపాయి అతనికిస్తూ అంది స్వీటీ. అతను పళ్ళిచ్చాడు ఆశ్చర్యపోతూనే. ఆ పిల్ల పరిస్థితి అతనికి బాగా తెలుసు. తట్ట ఓ పక్కగా పెట్టి ఓ అరటిపండొలిచి నోట్లో పెట్టుకోబోయింది. అంతే, సింహంలా గర్జిస్తూ వచ్చింది కాళీ. ఆమె వెనక ముసలయ్య.
ఆ పిల్ల చేతిలోని అరటిపండు జారి కింద పడిపోయింది. మిగతా 2 పళ్ళు మీద పడి లాక్కున్నాడు ముసలయ్య. కాళీ ఆ పిల్ల జుట్టు పట్టుకుని వంచి 4 గుద్దింది బలంగా. కళ్ళు తిరిగి పడిపోయింది స్వీటీ. తెల్లగా తెల్లవారింది. అయినా వ్యాన్ ఇంకా గమ్యం చేరలేదు. మెయిన్ రోడ్డు మీద నుంచి అడ్డ రోడ్డును పడి డబడబలాడిస్తోంది. అర్జున్ మొహంలో చిరాకు చోటు చేసుకుంది. ఇంకా ఎంత దూరం అన్నాడు విసుగ్గా. వచ్చేస్తున్నాం, ఇంకో 2 పర్లాంగులు అన్నాడు కామేశం. పోలీసులు ఆపిన దగ్గర నుంచి రంజిత్, అర్జున్ల మొహాలు అదోలాయిపోవడం గమనించాడతను. అయినా మౌనంగా ఉండిపోయాడు. వ్యాన్ మరో ఫర్లాంగు దూరం వెళ్ళింది. ఓ చెట్టు దగ్గర సడన్ గా ఆగిపోయింది. ఏంటి అన్నాడు కామేశం. అర్జున్ కిందకి దిగి బోనెట్ ఎత్తి చూశాడు. 2 నిమిషాల తర్వాత ఆయిల్ లేదన్న కబురు చల్లగా చెప్పాడు. అదేంటి, ఆయిల్ కొట్టించాంగా సీరియస్ గా అన్నాడు రంజిత్. బావుంది, నేనేం తాగేశానా? నువ్వు చూస్తున్నావుగా ఈ రోడ్డు, రుసరుసలాడుతూ అన్నాడు. ఇద్దరూ కాసేపు ఘర్షణ పడ్డారు. ముందు జరగాల్సింది చూడండి కాస్త విసుగ్గా అన్నాడు కామేశం. ఓ పంచేద్దామా అన్నాడు రంజిత్. చెప్పండి. మీరిక్కడే ఉండండి, నేను అలా రోడ్డు దాకా వెళ్లి వచ్చిపోయే వాళ్ళ దగ్గర ఎలాగో కాస్త ఆయిల్ సంపాదిస్తాను. అలాగే. అర్జున్ రోడ్డుకేసి నడిచాడు. నేను అలా వెళ్ళొస్తాను, మీరు కాస్త కాఫీని కనిపెట్టుంటారా వేడుకోలుగా అన్నాడు రంజిత్. వెళ్ళండి అన్నాడు కామేశం. థ్యాంక్స్ అనేసి అర్జున్ వెనకే అతను నడిచాడు. ఇద్దరూ కలిసి అక్కడికి కిలోమీటర్ దూరం ఉన్న మెయిన్ రోడ్డుకేసి నడవసాగారు. వాళ్ళు కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తూ నిల్చుండిపోయిన కామేశం వాళ్ళు వెళ్ళగానే కాస్త యువతలగా వచ్చి చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అటు ఇటు పెద్దగా పెరిగిన మొక్కలు అరణ్యంలా కనిపిస్తున్నాయి. దారి సరిగ్గా కనిపించడం లేదు. క్షణం ఆలోచించిన కామేశం చకచక వ్యాన్లోకెక్కి కాఫీని మూత తీశాడు. శవాన్ని తీసి సీట్లో పడుకోబెట్టాడు. ఆ తర్వాత కాఫీని యథాప్రకారంగా మూసేసి శవాన్ని భుజాన వేసుకుని కిందకి దిగి రోడ్డుకి అడ్డం పడి మొక్కల్లోంచి వేగంగా నడవసాగాడు. దూరం నుంచి ఎవరైనా చూసినా మొక్కలు తప్ప అతను కనిపించడు. అంత ఒత్తుగా ఉన్నాయా అడవి మొక్కలు. శవాన్ని మోయడం అతనికి చాలా శ్రమగా ఉంది. ఆయాసం వల్ల అడుగులు తడబడుతున్నాయి. ఎవరికోసమో పదే పదే చూస్తున్నాడు. అలా 2 ఫర్లాంగులు అతి ప్రయాసగా నడిచి ఓ రాయి మీద శవాన్ని పడుకోబెట్టి పక్కనే కూలబడ్డాడు. దూరంగా ఎవరో వస్తున్నట్టు అలికిడైంది. చువ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. అతను ఎదురు చూసే వ్యక్తి వేగంగా నడిచొస్తున్నాడు. గబాల లేచాడు. ఏంటి శవజాగరణ? నవ్వుతూ అన్నాడతను దగ్గరకొచ్చి. తప్పదు, కొన్ని సమయాల్లో శవజాగరణే కాదు, ఘాటికాపురిగా కూడా మారాలి బలవంతంగా నవ్వాడు కామేశం. నీ కారు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను, కానీ ఇలా. అదంతా ఓ పెద్ద కథ, ముందు వీణ్ణి పట్టు అన్నాడు కామేశం. ఇద్దరూ కలిసి శవాన్ని అక్కడికి కాస్త దూరంలో ఉన్న మండపంలో పడుకోబెట్టారు. ఇప్పుడు చెప్పు అన్నాడు బాబు. నేను వీడి శవాన్ని తల్లికి అప్పజెప్తానని నాటకాలాడి ఇలా తీసుకొచ్చాను, కానీ వీడికో తల్లి కూడా ఉందా? నా మొహం, తల్లి లేదు పాడు లేదు. భార్యాబిడ్డలు ఉన్నారని విన్నాను, కానీ అది అనుమానమే. నేను వెళ్లేసరికి వీడి ఫ్రెండ్స్ ఇద్దరు శవాన్ని తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి శవాన్ని మాయం చేయడానికి ఏవో నాటకాలాడక తప్పలేదు, కానీ వీడిని మోసేసరికి రెక్కలు పడిపోయాయి అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు కామేశం. నయం, వాళ్ళని దారి తప్పించి శవాన్ని మాయం చేశావు, లేకపోతే ఈ శవంతో పాటు వెళ్లి దహనమయ్యేదాకా ఉండి నానా యాతంలో పడాల్సొచ్చేది అన్నాడు బాబు. నిజమే, నువ్విక్కడే ఉండు, నేను మన వాళ్ళకి చెప్పొస్తాను అన్నాడు కామేశం. శవం కోసం వాళ్ళొస్తారేమో భయంగా అన్నాడు బాబు. రారు, ఏదో తప్పనిసరిగా వచ్చారే గాని ఈ శవాన్ని చచ్చి చెడి పల్లెకి తీసుకువెళ్లేటంతటి ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. దారిలో పోలీసులు ఆపిన దగ్గర నుంచి ఎందుకొచ్చిన తద్దినం అన్నట్టుండిపోయారు. ఇప్పుడు శవం కనిపించకపోవడంతో హాయిగా నిట్టూర్చి వెళ్లిపోతారే తప్ప దీనికోసం ఈ అడవిలోకి రారు అన్నాడు కామేశం. సరే, నువ్వు త్వరగా రా అన్నాడు బాబు. కామేశం పెద్ద పెద్ద అంగలతో మరోవైపు నడిచాడు. అరగంట తర్వాత అర్జున్, రంజిత్ మెల్లగా నడుచుకుంటూ వ్యాన్ దగ్గరకొచ్చారు. అక్కడ కామేశం కనిపించక మొహాలు చూసుకున్నారు. ఓసారి బిగ్గరగా పిలిచారు అతన్ని. జవాబు లేకపోవడంతో రంజిత్ మెల్లగా వ్యాన్లోకెక్కి కాఫీని తెరిచాడు. అది ఖాళీగా వికరించింది. రంజిత్ పెద్దగా అరిచాడు అర్జున్. ఏంటి? కంగారుగా పరిగెత్తుకొచ్చాడు రంజిత్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్! ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు అర్జున్. ఏంటి, శవం లేదా? రంజిత్ కూడా ఉత్సాహంగా అడిగాడు. లేదు. ఓహ్, వ్యాన్ తిప్పాయి. రంజిత్ గొంతులో నుంచి ఆనందం తన్నుకొస్తోంది. ఓసారి ఖాళీ కాఫీని తృప్తిగా చూసి పోనీ అన్నాడు. వ్యాన్ తిరిగి స్టార్ట్ అయి మెయిన్ రోడ్డుకేసి పరుగు తీసింది.
మన ప్లాన్ సక్సెస్ అయింది. వాడు నిజంగా విజయ్ బంధువు కాదు అన్నాడు అర్జున్. అవును, మనం ఎంత స్నేహితులమో అతను అంత బంధువు నవ్వాడు రంజిత్. నాకు మొదటి నుంచి అనుమానమే, లేకపోతే బెజవాడ రోడ్ అంటాడు, చిన్నపట్నం అంటాడు, ఎటో తీసుకుపోతున్నాడు. ఇటెటో తీసుకుపోయి మన మీద దెబ్బతీసి శవాన్ని పట్టుకుపోవాలని ప్లాన్ వేశాడు. మనమేనా అంత తక్కువ తింది? అయినా ఆ శవం మనకెందుకు, లేనిపోని రిస్క్ నవ్వాడు అర్జున్ కూడా. పాపం పెట్రోల్ అయిపోయిందనగానే నమ్మేశాడు. చచ్చెట్టు నట్టనడవిలో శవాన్ని మోసుకుని పోయింటాడు. వాణ్ణింక దేవుడే కాపాడాలి అన్నాడు అర్జున్ వ్యాన్ డ్రైవ్ చేస్తూనే. మరి కాసేపటికల్లా వ్యాన్ మెయిన్ రోడ్డుకి హైదరాబాద్ వైపుకి సాగింది. చాలాసేపు ప్రయాణించి సరిగ్గా పోలీసులు వాళ్ళని ఆపించోట ఆగింది. లోపలికి పోని అన్నాడు రంజిత్. వ్యాన్ ఎస్ఐ జీపు ఆగించోట ఆగింది. అక్కడ జీప్ లేదు గాని ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు. వ్యాన్ రావడం గమనించి కాస్త దూరంలో ఉన్న మండపంలో కూర్చున్న వాళ్లల్లా పరిగెత్తుకొచ్చారు. ఏమైంది అన్నారు ఆదుర్దాగా. అంతా సవ్యంగానే జరిగింది. అంతేకాదు, అదృష్టం కలిసొచ్చి ఆ శవదహనానికి హాజరు కాకుండానే బయటపడ్డాం నవ్వుతూ అన్నాడు రంజిత్. జీపేది అన్నాడు అర్జున్ దిగుతూ. రిపేర్ వచ్చిందిగా, ఆ మూలకు పెట్టాను నవ్వాడు ఎస్ఐ. ఇప్పుడేం చేద్దాం అన్నాడు కానిస్టేబుల్. ముందు కాఫీన్ సంగతి చూడండి. ప్రస్తుతం నా వ్యాన్ కూడా అండర్ రిపేర్ అన్నాడు అర్జున్. త్వరగా రండి అన్నాడు ఎస్ఐ. అందరూ కలిసి అంతకుముందు ఎస్ఐ వాళ్లు కూర్చున్న మండపం కేసి నడిచారు. ఆ మండపం దాదాపు శిథిలావస్థలో ఉంది. జిల్లేళ్లు ఉమ్మెత్తలు మొలిచాయి ఆ ప్రాంతమంతా. మెల్లగా మొక్కల్ని తప్పించుకుంటూ మండపంలోకి వెళ్లారు. అక్కడ ఓ శవం దయనీయంగా పడుకుంది. ముందీ శవాన్ని కాఫీన్లోకి మారుద్దాం, మళ్ళీ ఏ పోలీసులు వస్తే గొడవ అవుతుంది అన్నాడు రంజిత్. మేముండగా ఇంకెవడొస్తాడు దర్పంగా అన్నాడు ఎస్ఐ. అదే మాట అన్నాడు కానిస్టేబుల్. ఛ, మీరా? మీరు పోలీసులంటే ఆ కాకి గుడ్లకి అవమానం అన్నాడు అర్జున్. ఏం, మేం నిజమైన పోలీసుల్లా లేమా అన్నాడు ఎస్ఐ నిష్ఠూరంగా. ఎందుకు లేరు? ఇందాక శవాన్ని చూసినప్పుడు చూడాలి మీ మొహాలు పెద్దగా నవ్వాడు అర్జున్. ఊరుకు అర్జున్, పోలీసుల మాట ఎలా ఉన్నా మన ఫోన్ అందుకుని కరెక్ట్ గా ప్లాను అమలు జరిపి శవాన్ని మరిచినందుకు నిజంగా వీళ్ళిద్దరినీ అభినందించాలి అన్నాడు రంజిత్. నా మొహం, సమయానికి వీడికి దిక్కులేని శవం దొరికింది. చదువు కొన్న డాక్టర్లు వీడికి చాలా మంది తెలుసు అన్నాడు అర్జున్. పోలీసు వేషధారుల మొహాలు కళతప్పాయి. వాళ్ళిద్దరినీ అనునయించి మామూలు స్థితికి తెచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చినట్టయింది రంజిత్ కి. ఇక బయలుదేరదామా అన్నాడు అర్జున్. అలాగే అన్నాడు రంజిత్. నలుగురు కలిసి శవాన్ని జాగ్రత్తగా మోసుకొచ్చి వ్యాన్లో ఉన్న కాఫీన్లో పడుకోబెట్టారు. పోలీసు వేషధారులు తమ వేషాల్ని మరిచేసుకుని జీపులో కూర్చున్నారు. నలుగురు ఏదో గుసగుసలాడుకున్నారు. మరో 10 నిమిషాలకి జీప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ అరగంటకి వ్యాన్ బయలుదేరింది. హోటల్ షెరాటన్లో విజయ్ ఉన్న గదికి సరిగ్గా ఎదురుగా ఉన్న గదిలో ఓ యువకుడు మంచం మీద పడుకుని పైకప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్కన కొన్ని పుస్తకాలు పరిచున్నాయి. టేబుల్ దగ్గర ఒక పెద్ద ఎయిర్ బ్యాగ్ ఉంది. పుస్తకాల మీద, ఎయిర్ బ్యాగ్ మీద చందర్ అనుంది. టీవీ గోలగోల గరుస్తోంది. అయినా అతను టీవీ కేసి చూడడం లేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒక గంట తర్వాత మెల్లగా లేచాడు. అతని ఒళ్ళు తూలిపోతోంది. జుట్టంతా చెదిరిపోయింది. ఒకసారి నుదుటి మీద పడిన జుట్టుని వెనక్కి తోసుకుని కిటికీ దగ్గరికి నడిచాడు. అద్దాల్లోంచి న్యూయార్క్ మహానగరాన్ని చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అతని మనసంతా కందిరేగల తొట్టలా ఉంది. అతని పెదవులు అస్పష్టంగా ఏదో గుణుగుతున్నాయి. మళ్లీ మంచం దగ్గరకొచ్చి ఎయిర్ బ్యాగ్లోని సామాన్లు తీసి చూసుకున్నాడు. ఒక చిన్న అరలోంచి పాస్పోర్టు, వీసా తీసి దీక్షగా చూసి మళ్లీ దాని స్థానంలో ఉంచేశాడు. టీవీలో న్యూస్ మొదలైంది. మంచం మీదకు వాలి టీవీ మీదకి దృష్టి మరల్చాడు. 2 నిమిషాల తర్వాత ధన్మంటూ లేచి కూర్చున్నాడు. ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు న్యూస్ లో. అతని కళ్ళు పెద్దవయ్యాయి. గుండె దడదళ్లాడింది. పోయిన వారి పేర్లు, అమెరికా ఎందుకొచ్చారు, ఎక్కడికెళ్తున్నారు అన్న వివరాలు చెప్తున్నారు. ప్లేను యాక్సిడెంట్ జరిగిన ఏరియా చూపిస్తున్నారు. ఎందువల్ల కూలిందో చెప్తున్నారు. మై గాడ్, విజయ్ అప్రయత్నంగా అన్నాడు పైకే. అతని చెయ్యి గుండెల మీదకెళ్ళింది. విజయ్ పోయాడు గొణుక్కున్నాడు పదే పదే. అతని మొహం అదోలా అయిపోయింది. న్యూస్ పూర్తయింది. అతను లేచి టీవీ ఆఫ్ చేశాడు. మంచం మీద కూలబడి మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఒక గంట తర్వాత లేచి అద్దం ముందుకొచ్చాడు. గెడ్డ మీద చేయి పెట్టి రాసుకున్నాడు. గెడ్డం మాసినట్టనిపించి షేవ్ చేసుకున్నాడు. తర్వాత బాత్రూంలోకెళ్లి బాతు టబ్బులో కూర్చున్నాడు చాలాసేపు. ఆ తర్వాత స్నానం పూర్తి చేసుకుని నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. ప్రాణం కాస్త తేరుకున్నట్టయింది. ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్, బటర్, జామ్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు.
2 గంటల తర్వాత మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ విష్ చేశాడు అక్కడున్న స్టీవార్డ్. గుడ్ మార్నింగ్ హుందాగా అన్నాడు అతను. మీ రీసెర్చ్ మ్యాటర్ కంప్లీట్ అయిందా సార్? కుతూహలంగా అడిగాడు స్టీవార్డ్. దాదాపు అయినట్టే. చాలా ఘోరం జరిగిపోయింది సార్. అతని గొంతులోకి విచారం వచ్చేసింది. ఏంటి అన్నట్టు చూశాడు చందర్. మీ ఫ్రెండ్ మిస్టర్ విజయ్. అవును, ఇంతకు ముందే విన్నాను దిగులుగా అన్నాడు చందర్. చాలా మంచి మనిషి సార్. అవును, ఆయన మీకు బెస్ట్ ఫ్రెండ్ కదూ? ఎస్, కొనగోటితో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చందర్. ఇద్దరి సంభాషణ స్వచ్ఛమైన ఇంగ్లీష్లోనే జరుగుతోంది. సార్, ఒక చిన్న అనుమానం, మరోలా అనుకోరుగా? మెల్లిగా అన్నాడు స్టీవర్డ్. ఏంటి? నవ్వుతూ అన్నాడు చందర్. విజయ్ మీకు ప్రాణ స్నేహితుడు కదా, వారి గురించి బాగా తెలుసుండాలి. ఏవో కొన్ని వివరాలు మాత్రమే తెలుసు. మీరు సైకాలజీ గురించి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పారు విజయ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పారు. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరిద్దరూ ప్రాణ స్నేహితులని, మీకు కూడా అతనంటే ప్రాణమని ఇంకా చాలా చెప్పారు. అంత మంచి ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని మీకు అనిపించలేదా? అనిపించింది, కానీ అతను అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు. నిజానికి ఇద్దరం ఒకే దేశం వాళ్ళమైనా మా ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదు. ఇండియా వదిలొచ్చాకే ఫ్రెండ్స్ అయ్యాం అన్నాడు చందర్. మరి కాసేపు అతనితో మాట్లాడి లిఫ్ట్ ద్వారా కిందకొచ్చాడు. ఎందుకో అతనికి ఎవరితోనైనా సరే గడగడ మాట్లాడేయాలనిపించింది. అతను బయటికెళ్లి 2 గంటల తర్వాత రూమ్కు చేరుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయిన స్వీటిని చెరోరెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి గుమ్మ ముందు పడేశారు కాళీ ముసలయ్య. 10 నిమిషాల తర్వాత నీరసంగా కళ్ళు తెరిచింది స్వీటి. జరిగింది గుర్తొచ్చి కంగారుగా లేచి కూర్చుంది. పిశాచాల్లా నిల్చున్నారు తండ్రి కూతుళ్ళు. వాళ్ళని చూసి హడలిపోయింది స్వీటి. ఆ పిల్ల రెక్కపట్టి లేవదీస్తూ, ఏమే, నీ కాడ డబ్బులెక్కడివి అంది కాళీ గర్జిస్తున్నట్టు. స్వీటీ మాట్లాడలేదు. అడిగేది నిన్నే, జుత్తుపట్టి తల పైకెత్తుతూ అంది కాళీ. అదలా చెప్తదటే, 4 తగల్ని. ముసలయ్యొచ్చి నిర్దయగా 4 దెబ్బలు వేశాడు. తాగి తూలుతున్న వాళ్ళకు కూడా ఆ దృశ్యం భయంకరంగా కనిపించింది. ఏటి కాళీ, పసిపిల్లేదో ఆకలేసి ఓ 10 రూపాయలు పట్టుకెళ్తే అలా బాదుకుంటారా అన్నారు మందలింపుగా. ఆకలేత్తది. ఇలా ఇంట్లో దొంగలించి అడ్డమైన తిల్లు తింటుంది కనుకనే దీనికి అన్నం అక్కర్లేదు. అన్నమంతా తీసుకెళ్లి పెంటకొప్పలో పడేస్తుంది అంటూ మరో 4 కొట్టింది కాళీ. ఇంకా ఆమెతో మాట్లాడలేక వాళ్ల ధోరణిలో పడిపోయారు కస్టమర్స్. చేతిని సాలు గాని ఆ శాప ముక్కలట్టుకెళ్ళి వాళ్ళకి. ఆ పిల్ల రెక్క పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్ళాడు ముసలయ్య. స్వీటీ కళ్ళు తుడుచుకుని పొంగి వచ్చే దుఃఖాన్ని అతి బలవంతంగా ఆపుతూ ఆ పనిలో పడిపోయింది. అయితే ఎంత తరిచి అడిగినా ఆ 1/2 రూపాయి తాతిచ్చాడని మాత్రం చెప్పలేదు. చెప్తే వచ్చే పర్యవసానం తెలుసామెకి. చంద్రం మనసంతా ఉల్లాసంగా ఉంది. అంతకు ముందున్న నీరసం పూర్తిగా మాయమైంది. ఎన్నోసార్లు తనను తాను అభినందించుకున్నాడు. చంద్ర, యు ఆర్ లక్కీ. విజయ్ పోయాడు. నువ్వింక స్వేచ్ఛగా తిరగొచ్చు. నీకింకంతా ఆనందమే అంటూ గొణుక్కున్నాడు. అతని ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాడు. కూనిరాగం తీస్తూ గదంతా కలి తిరిగాడు. కోట్ విప్పి హ్యాంగర్కి తగిలించి కిటికీలోంచి న్యూయార్క్ మహానగరాన్ని చూడసాగాడు. ఎన్నడూ లేనంత అందంగా కనిపిస్తున్నాయి పరిసరాలన్నీ. అతని కళ్ల ముందు అంతకన్నా సుందర దృశ్యాలు కదలాడుతున్నాయి. తనలో పొంగే ఆనందాన్ని తట్టుకోలేనట్టు విజిల్ వేశాడు, పాటలు పాడాడు, డాన్స్ చేశాడు. ఆ ఉత్సాహంలోనే ఫ్రిడ్జ్లోంచి విస్కీ బాటిల్, మిగతా సరంజామా తెచ్చిపెట్టుకున్నాడు. షూస్ విప్పేసి సోఫాలో కూలబడ్డాడు. బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు. ఈ లిక్కర్స్ ని ఎవరు కనిపెట్టారో గాని మనిషికి డీరెస్ట్ ఫ్రెండ్ కాదు, ఆత్మ బంధువు. ఇదుంటే ఇంకేం అక్కర్లేదు. కష్టంలో, సుఖంలో, ఆనందంలో, ఆవేదనలో అన్ని వేళలా మనశ్శాంతిని అందిస్తుంది. డియర్ లిక్కర్స్, వీఆర్ ఫ్రెండ్స్, డోంట్ లీవ్ మీ అంటూ పగలబడి నవ్వాడు. తర్వాత గ్లాసులో కొంచుకుని సోడా, ఐస్ క్యూబ్స్ కలిపాడు. ఓసారి విజయ్ పేరు గొణిగి గ్లాసుని పెదవులకి తాకించుకున్నాడు. 2 గుక్కలు తాగాడు. అతనికి ఆనందంలో దాని టేస్టు తెలియడం లేదు. ప్లేట్లో ఉన్న చిప్స్ నములుతూ గ్లాసులోని ద్రవం పూర్తి చేశాడు. మళ్లీ 2వ పెగ్గు సిద్ధం చేసుకున్నాడు. మత్తు కాస్త కాస్త ఆవరిస్తోంది. 2వ పెగ్గు కూడా పూర్తి చేసి ఓసారి లేచి అద్దం ముందుకెళ్లాడు. తల అటు ఇటు తిప్పి చూసుకున్నాడు. కళ్ళు అదోలా చిట్లించాడు. ఓసారి చెంపలు తడుముకున్నాడు. ముసిముసిగా నవ్వుకుంటూ మళ్లీ వచ్చి కూర్చున్నాడు మరో పెగ్గు తయారు చేయడానికి. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. రుళ్ళిపడి చూశాడు ఫోన్ కేసి. ఫోన్ మోగుతూనే ఉంది. మెల్లగా లేచాడు. ఒళ్ళు తూలింది. వణుకుతున్న చేతులతో రిసీవర్ చేతుల్లోకి తీసుకున్నాడు. హలో చందర్, అవతల నుంచి మెల్లగా పిలిచిందో గొంతు.
ఎస్ స్పీకింగ్ అన్నాడు స్టడీగా కూర్చోడానికి ప్రయత్నిస్తూ. రేపేగా నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళేది? అవును, ఏం? ఈ సంగతి విన్నావా? మరీ రహస్యంగా అన్నాడు అవతల వ్యక్తి. ఏ సంగతి? ఎయిర్ ఇండియా. విన్నాను. జాగ్రత్త. అంటే నా ప్లేన్ కూడా కూలిపోతుందనా? అదోలా నవ్వాడు చందర్. అది కాదు, ఓ ముఖ్య విషయం. చెప్పు. అతను అతి రహస్యంగా చెప్పిన మాట విన్న చంద్రమోహం కత్తివాటుకి నిద్రబోటు లేనంతగా పాలిపోయింది. చందర్ హెచ్చరించింది అవతల గొంతు. నీరసంగా పలికాడతను. భయంగా ఉందా? అయితే నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. చందర్ కూడా పెట్టేసి మంచం మీద వాలిపోయాడు. అతని ఉత్సాహమంతా మంత్రిచ్చినట్టు మాయమైపోయింది. తలంతా గిరున తిరగసాగింది. అక్కడి నుంచి పారిపోదామా అనుకున్నాడో క్షణం. కాని ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అలాగే నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు. వ్యాన్ వేగంగా హైదరాబాద్ కేసి పరిగెడుతోంది. దాదాపు తెలంగాణ ఏరియాకొచ్చేసరికి సడన్ గా ఆగిపోయింది. దారికి అడ్డంగా రాళ్లు పెట్టున్నాయి. వస్తాదు లాంటి 2 వ్యక్తులు, ఒక స్త్రీ దారికి అడ్డంగా నిల్చున్నారు. వ్యాను ఆగగానే ఆ స్త్రీ గబగబా వ్యాన్లోకెక్కి శోకాలు మొదలుపెట్టింది. బెత్తరపోయారు రంజిత్, అర్జున్. అన్నా, ఇదే వ్యాను. ఇందులోనే నా భర్త శవాన్ని తీసుకెళ్లారు. ఏడుస్తూ అందా స్త్రీ. మొహాలు చూసుకున్నారు రంజిత్, అర్జున్లు. లోపలేముంది? కఠినంగా అన్నాడు ఒకతను. కాఫీన్. నీరసంగా అన్నాడు అర్జున్. చూసావా, నేను చెప్పలేదు? హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాట. అక్కడ పోతే దిక్కులోని శవం కింద పంపిస్తుంటే ఎవరో వచ్చి తీసుకువెళ్లారట. సరిగ్గా ఇదే నంబర్ వాళ్ళు చెప్పింది. వ్యాను నెంబర్ ప్లేట్ కేసి చూస్తూ అందామే. మరింత బెత్తరపోయారిద్దరు. అది దొంగలించిన శవం కాదని తన స్నేహితుడి శవం అని మొత్తుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. జనం చేరారు. పదండి పోలీస్ స్టేషన్కి అన్నారు. గతుకుమన్నారు రంజిత్, అర్జున్లు. ఈ గొడవంతా ఎందుకు? కాఫీని వీళ్ళకి అప్పచెప్పండి అన్నారెవరో. ఆలోచనలో పడ్డారు స్నేహితులిద్దరూ. అవును, అది మీ ఫ్రెండ్ శవం అని మీరంటున్నారు. ఆమె భర్త శవం అని ఆమంటోంది. అందుకే ఇద్దరూ కలిసి ఇతనికి కర్మకాండలు జరిపించండి అన్నారు ఇంకొకరు. ఆమె క్రిస్టియన్ అని గ్రహించి. కాఫీని తీసి చూస్తే పోలే అన్నారు ఇంకొకరు. ఓసారి మూసిన కాఫీని తీయకూడదు అన్నారు ఇంకొకరు. ఇలా చాలాసేపు వాదించుకుని చివరికి అందరూ కలిసి ఆమె ఊళ్ళోనే తమ ఆచారం ప్రకారం చర్చిలోకి తీసుకెళ్లి యథావిధిగా కర్మకాండలు జరిపించాలని నిర్ణయించారు. అంతకన్నా మార్గం కనిపించక అయిష్టంగానే ఒప్పుకున్నారు స్నేహితులిద్దరూ. అనుకున్నట్టే అక్కడికి కాస్త దూరంగా ఉన్న ఓ చిన్న పల్లెటూళ్ళలోని చర్చిలో యథావిధిగా అతని కర్మకాండలు జరిగాయి. నీరసంగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. అర్ధరాత్రి కావస్తోంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చర్చి ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరుగున్నాయి. చర్చు ఊరి కాస్త దూరంగా ఉండడాన మరింత నిశ్శబ్దంగా ఉంది. చర్చు ఆవరణలో పెద్ద పెద్ద చెట్లున్నాయి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి బదులు ఏదో కంచిలాంటిదుంది. లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఉన్నట్టుండి ఆకాశమంతా మేఘాలు ఆక్రమించేశాయి. ఈదురుగాలులు తోడయ్యాయి. ఉండుండి ప్రళయం వస్తోందని హెచ్చరిస్తున్నట్టుంది ఆకాశం. ఊరి వాళ్లంతా తలుపులు బిగించుకుని పడుకున్నారు. చర్చి దగ్గర సరుకుతోపు బోరుని ఏడుస్తున్నట్టుంది గాలికి. తోపులో ఉన్న రంజిత్, అర్జున్లు దిక్కుతోచనట్టు పచార్లు చేస్తున్నారు. రంజిత్, వానొచ్చేలా ఉంది, ఏం చేద్దాం? మెల్లగా అన్నాడు అర్జున్. చేసేందుకేముంది? పని పూర్తి కాకుండా వెళ్లేది లేదు గంభీరంగా అన్నాడు రంజిత్. కాని ఎలా? వాళ్ళసలే కిరాతకుల్లా ఉన్నారు. మనం చర్చిలోకెళితే తవ్వి పాతేస్తారు. కాని తప్పదు. మన వాళ్ళు ఎత్తుకొచ్చిన శవమే వీళ్ళదయ్యుంటుంది. అది మన వ్యాన్లో వెళ్లడం తెలిసి మనం లాపారు. అసలు మనం ఎయిర్పోర్ట్ వాళ్ళిచ్చిన కాగితాలు చూపించాల్సింది విసుగ్గా అన్నాడు అర్జున్. అయ్యో, తీగలాగితే డొంక అంతా కదులుతుంది. ఎందుకు? ఇదో పల్లెటూరు. పల్లెటూళ్లలో ఏడవకుండానే నిద్రపోతారు. ఈ పాటికందరూ మంచి నిద్రలో ఉంటారు. మనం ఎలాగైనా విజయ్ కాఫీని పాతించోటుకెళ్లి శవాన్ని తెచ్చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాడు రంజిత్. గాలి పెరిగింది. సన్న తుంపర కూడా మొదలైంది. హఠాత్తుగా కరెంటు ఫెయిల్ అయింది. శుభసూచకం ఉత్సాహంగా అన్నాడు అర్జున్. ఇద్దరూ కలిసి చర్చికేసి నడిచారు. వాళ్ల చేతుల్లో టార్చు, ఇనుపురాడ్డుల్లాంటి ఉన్నాయి. వాన మొదలైంది. చకచకా నడుస్తూ చర్చి వెనక భాగానికి చేరుకున్నారు. అంతా కటిక చీకటి. తెలియని చోటవడం వల్ల నడవడం కష్టంగా ఉంది. అయినా నడక ఆపలేదు. ఆ నిశ్శబ్ద నిశీదిలో ఫెన్సింగ్ దాటి ఇద్దరూ లోపలికెళ్లారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పెద్దగా ఉరిమింది ఆకాశం. త్రుళ్ళిపడ్డారిద్దరూ. వాన కురుస్తూనే ఉంది. చేతిలోని టార్చ్ సహాయంతో మెల్లిగా విజయ్ గ్రేవ్ దగ్గరికి చేరుకున్నారు. ఓసారి తలెత్తి చర్చికేసి చూశారు. ఛాయ మాత్రంగా కనిపిస్తోంది చర్చ్. ఇద్దరూ కూడబలుకుని ప్యాంట్లు పైకి మడుచుకుని ఓ చెట్టు పొదలో టార్చ్ పెట్టి
దాని లైట్ సరిగ్గా గ్రేవ్ మీద పడేలా అమర్చారు. వెంట తెచ్చుకున్న జాకీ రాడ్, విరిగిపోయిన యాక్సిల్ సహాయంతో చెరోవైపు తవ్వసాగారు. పారా పొలుగు ఉంటే బాగుండేది అన్నాడు అర్జున్. ఈసారి తీసుకొద్దాం నవ్వాడు రంజిత్. అర్జున్ కూడా నవ్వాడు. ఇద్దరూ కలిసి చకచకా తవ్వుతున్న కాఫీని బయటపడ్డం లేదు. ఇద్దరూ క్షణం ఆగారు. వాన మూలంగా నేలంతా చితచితలాడుతోంది. క్విక్, కరెంటొస్తే ప్రమాదం ఆయాసపడుతూనే హెచ్చరించాడు రంజిత్. మళ్లీ తవ్వడం మొదలు పెట్టారు. ఇద్దరికీ ఆయాసం వస్తోంది. అయినా తవ్వడం ఆపలేదు. మరి కాసేపటికి కాఫీని బయటపడింది. ఇద్దరికీ ఉత్సాహం వచ్చింది. ఓ కప్ప వాళ్ల కాళ్ల మీదుగా ఎగిరి మాయమైంది. ఆ మాత్రానికే త్రుళ్ళిపడ్డారిద్దరు. కాఫీని బయటికి తెద్దామా మెల్లగా అన్నాడు అర్జున్. వద్దు, శవాన్ని మాత్రం తీద్దాం అన్నాడు రంజిత్. వాన పెద్దదైంది. తవ్విన గొయ్యంతా నీళ్లతో నిండిపోయింది. ఈదురుగాలి పెరిగింది. అనుకోకుండా వచ్చిన వానని తిట్టుకున్నారిద్దరు. పోనీ రేపొద్దామా అన్నాడు అర్జున్. ఇప్పటికి ఆలస్యమైంది అన్నాడు రంజిత్. కాఫీని మూత తెరిచేటందుకు సరిపోయేంతగా గొయ్యి తవ్వారు. అతి ప్రయాసగా కాఫీని మూత తెరిచారు. అంతే, ఇద్దరూ బీసుకుపోయారు. కారణం కాఫీని ఖాళీగా ఉంది. అర్జున్ ఏదో అనబోయాడు. దూరంగా ఏదో అలికిడయ్యి టక్కున ఆపేశాడు. ఇద్దరికీ గుండె ఆగినట్టయింది. టార్చు, ఇనుపురాడ్సు చేత పట్టుకుని అనుమానంగా చూశారు శబ్దం వచ్చిన వైపు. మరోసారి అలికిడయింది. అంతే, ఇంకా లాభం లేదనుకుని ఫెన్సింగ్ కేసి పరిగెత్తి క్షణాల్లో మాయమయ్యారు. వాళ్లు వెళ్లగానే ఓ వ్యక్తి ఓ గుబురులోంచి బయటకొచ్చాడు. అతని భుజాన విజయ శవం ఉంది. ఈ కామేశం అంటే ఏంటనుకున్నారు? నన్నే మోసం చేస్తారా అనుకుంటూ శవంతో సహా ఫెన్సింగ్ లోంచే మరోవైపు వెళ్లి మాయమయ్యాడు కామేశం. శవాన్ని తీసుకుని కామేశం అటు వెళ్లగానే చనిపోయిన వ్యక్తి భార్యనంటూ వచ్చినామే, ఆమె అన్నగా వ్యవహరించినతను చర్చు ఆవరణలోకి ప్రవేశించారు. పెరటి వైపునున్న ఫెన్సింగ్ నుంచి. పరిసరాలన్నీ ఓసారి పరికించి బురదలో అతి జాగ్రత్తగా అడుగులేస్తూ మెరుపుల వెలుగు సహాయంతో కాఫీన్ దగ్గరకొచ్చారు. అంతా కటిక చీకటి, ఈదురుగాలి. భోరుమంటూ వాన, భయంకరమైన ఉరుములు. అయినా వెనకాడకుండా ఆ ఇద్దరూ కాఫీని మూత వేసేసి గోతిని పోడ్చసాగారు. క్షణానికి వాన ఉధృతమవుతోంది. అయినా పెద్ద భయపడలేదు. కరెంటు లేనందున, కుంభవృష్టి కురుస్తున్న మూలన ఎవరైనా వస్తారన్న భయం లేకుండా చకచకా గోతిని పూడుస్తున్నారు. అంతా రొచ్చురొచ్చుగా ఉంది. తడుసున్న మట్టితో నీళ్లు నిండిన గోతిని పూడ్చడానికి వాళ్లు చాలా శ్రమపడాల్సొచ్చింది. కాఫీని కనిపించకుండా గోతిని పూడ్చేసి వచ్చిందాన్నే బయటపడ్డారు. అలా చీకట్లో, వానలో నిశాచరుల్లా నడిచిపోతున్న వాళ్ళని వింతగా చూస్తున్నాయి చెట్ల గుబుర్లలో దాగిన గొడ్లగొబ్బలు. వరండాలో ముడుచుకుని పడుకున్న కుక్కలు అప్పుడప్పుడు మోరలెత్తి భయంకరంగా ఏడుస్తున్నాయి. అవేం గమనించకుండానే చకచకా నడుస్తూ ట్రంక్ రోడ్డు మీదకొచ్చారిద్దరు. అలా వానలో రోడ్డు మీద నడుస్తూ 2 ఫర్లాంగులు వెళ్ళాక నడక వేగం కాస్త తగ్గించి మాటల్లో పడ్డారు. నిజంగా ఇది కాళరాత్రిలా ఉంది కదూ అందామే. నిజమే. ఇలాంటి సమయంలో నరమానవుడు బయటికి రాడు. కానీ మనం వచ్చాం ఎందుకు? 1000 రూపాయల కోసం నవ్వాడతను. అవును, దరినిపోయే వాళ్ళొచ్చి శవం మాది అనగానే హడలిపోతూ ఇచ్చేశారు. ఎవరో మనకి డబ్బిచ్చి అలా అనిపించారని, ఈ అంత్యక్రియలు అవి అంతా నాటకమని, రాత్రికి రాత్రే శవాన్ని మాయం చేయమని అతగాడు మనకి చెప్పాడని పాపం వాళ్ళకి తెలీదు. మనం శవం తీసి అతగాడికిచ్చి కాఫీని పూడ్చామో లేదో మళ్ళీ తయారయ్యారిద్దరు. నిజంగా నాకప్పుడు భలే భయం వేసింది. గబాల్లో ఓ మూలగా దాగంగాని, లేకపోతే వాళ్ల కంట పడేవాళ్లమే అందామే. అవును, మరి అంత రిస్క్ తీసుకున్నాం కాబట్టే 1000 రూపాయలు మన చేతిలో పడ్డాయి నవ్వాడతను. పోన్లే, ఏది ఏమైనా అనుకుంది చేశాం. దానికి వాతావరణం మనకి అనుకూలించింది. కాఫీన్లో శవం లేకపోయేసరికి వాళ్ళ మొహాలు చూడాలి. ఆ మెరుపుల వెలుగులోనే పాలిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. ఎవరో వస్తున్నట్టు అలికిడి చేసి ఆ ఇద్దరు హడలి పారిపోయాక ఆయన చెప్పిన ప్రకారం గోతిని పూడ్చి బయటపడ్డాం. ఇంకెలా పోయినా మనకు అనవసరం అందామే. అలా మాట్లాడుకుంటూ మరికొంత దూరం నడిచారిద్దరు. కీచురాళ్ల ధ్వని భయంకరంగా ఉంది. రాజా, చిన్న అనుమానం మెల్లగా అందామే. ఏంటి అన్నాడతను. ఓ శవం కోసం వాళ్ళంతా ఎందుకు అంత ఆరాట పడుతున్నారంటావు? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాళ్లలో ఎవరైనా కూనీ చేశారేమో. కూనీ చేస్తే శవాన్ని వదిలించుకోవాలని చూస్తారు గాని శవాన్ని ఎత్తుకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? నిజమే. మరైతే ఆ శవం ఎవరిదే ఉంటుందో, ఎందుకు వాళ్ళంతా దానికోసం పరుగులు తీస్తున్నారో, మనకి 1000 రూపాయలు ఎందుకిచ్చి శవాన్ని చేజికించుకున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అందామే. ఇంకా గొడవ వదిలే. ఆ శవాన్ని వాళ్ళకి ఇచ్చేశాం. మనకు అనవసరం. మనకి రావాల్సిన డబ్బు వచ్చేసింది. మనం ఈ శవం సంగతి మర్చిపోదాం పద. అక్కడేదో దీపం కనిపిస్తోంది.
టీ కొట్టుంది, అక్కడ కాస్త టీ తాగి ఏ లారీలోనో ఊళ్ళోకి చేరదాం అన్నాడు అతను. అక్కడ కాస్త దూరంగా కనిపించిన టీ స్టాల్ కేసి నడుస్తూ ఆమె మౌనంగా అనుసరించింది. వాన కురుస్తూనే ఉంది. ఉదయం 8 గంటలైంది. బాంబే మహానగరానికి కాస్త దూరంగా ట్రంక్ రోడ్డుకి కుడివైపు కొన్ని వందల గజాల దూరంలో కొన్ని ఎకరాల ఆవరణలో ఒంటరి నక్షత్రంలా నిల్చుందో పెద్ద భవంతి. ఆ భవంతి చుట్టూ మహావృక్షాలు ఉండడం వల్ల రోడ్డు మీదకి భవంతి శిఖరాగ్రం మాత్రమే కనిపిస్తుంది. అంత విశాలమైన ఆవరణైన చుట్టూ కోటగోడల్లా 12 అడుగుల ఎత్తున ప్రహరీ ఉంది. 4 వైపులా 4 ఇనుప గేట్లున్నాయి. ఆ భవంతి గురించి చెప్పే ముందు దాని గత చరిత్ర క్లుప్తంగా చెప్పక తప్పదు. అది ఒక జమీందారు గారి భవంతి. ఆయన పేరు రాజా చెన్నకేశవాజ్ బహదూర్. ఆయన కావాలని ఊరికి దూరంగా ఉన్న అడవిలాంటి ఆ ఏరియాని ఓ వ్యాపారి దగ్గర కొనుక్కుని ఎన్నో ప్లాన్లు వేసి మరెన్నో వాస్తులు చూసి ఎంతో డబ్బు వెచ్చించి దగ్గరుండి మరీ కట్టించుకున్నాడు. ఆయన జల్సా పురుషుడు. ఆయన్ని బాగా తెలిసిన వాళ్ళు ఆయన చేతికి ఎముక లేదనేవారు. చాలా మంది జమీందారులాగే ముందు వెనక చూడకుండా దానధర్మాలు చేసేవాడు. వాళ్ల పొగడతలకి పొంగిపోయేవాడు. ఆయన మాటలకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. కాలక్రమేణా ఆస్తులు కర్పూరంలా హరించుకుపోసాగాయి. అయినా అతను బాధపడలేదు. ఖర్చులు జల్సాలు తగ్గించలేదు. ఆయనకి పేదరికమంటే అసహ్యం. అందరికీ ఉండేలా కాదు, లోకంలో అన్నింటికన్నా అసహించుకునేవాడు. దరిద్రాన్ని, దరిద్రులైన బంధువులు కూడా అతనికి శత్రువులే. కాలం గడుస్తోంది. ఆయన మీదకే వృద్ధాప్యం దాడి చేసింది. శక్తితో పాటు ధనలక్ష్మి కూడా తరలిపోసాగింది. మిగిలింది ఆ భవంతి, ఇంట్లో వాళ్ల వెండి బంగారాలు. విలాసాలు తగ్గాయి, దానాలు తగ్గాయి. ఫలితంగా పొగిడేవాళ్లు తగ్గిపోయారు. అప్పుడు వాస్తవంలోకి వచ్చాడాయన. అయితే అప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి. ఫలానా జమీందార్ గారు పాపరయ్యారు అని జనం గుసగుసలాడుకున్నారు. క్రమేపీ అవి ఆయన చెవిన కూడా పడ్డాయి. అంతే, ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకున్నాడు. కొడుకులు, భార్య ఎన్ని విధాలుగా ధైర్యం చెప్పినా ఆయన తేరుకోలేదు. మేడ మీద నుంచి దిగకుండా తిండి తిప్పలు మాని రాత్రింబవళ్లు సురాపానంలో పడిపోయాడు. ఇంట్లో వాళ్ళంతా హడలిపోయారు. ఆయనకి ఎలా చెప్పాలో, ఆయన్ని మామూలు స్థితికి ఎలా తేవాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎలాగైనా మీరే నచ్చజెప్పి ఆయన కాపాడాలరా అంది ఆయన భార్య కొడుకులతో. నిజమే, కాని ఎలా? అందరినీ ఇదే ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి తండ్రి ఎదుట గట్టిగా మాట్లాడు కూడా ఎరుగరు ఆయన బిడ్డలు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నౌకర్లను పిలిచి ఒకేసారి 25-30 బ్రాందీ బాటిల్స్ తెప్పించుకుని తలుపులు మూసుకుని మరీ తాగసాగాడు. ఆయన చేతికి డబ్బు అందకుండా చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు. ఇంకిలా కాదని ఒకరోజు అందరూ ఓ చోట సమావేశమై చర్చలు జరిపారు. అందరూ కలిసి ఒకేసారి ఆయన దగ్గరికెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించి పరిష్కార మార్గం సూచించాలనుకున్నారు. ముందు మెల్లగా ఆయన భార్య మేడ మీదకు వెళ్ళింది. మిగతా వాళ్లు అనుసరించారు. అదృష్టవశాత్తు గది తలుపులు లోపల గడియ వేసి లేవు, దగ్గరగా వేసున్నాయంతే. మెల్లగా లోపలికి వెళ్లారంతా. పూర్తి మైకంలో ఉన్నాడు జమీందారు. నాన్నా, పెద్ద కొడుకు అతని పక్కలో కూర్చుని మెల్లగా పిలిచాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడాయన. నాన్నా, మనం ఈ ఊరి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఈ ఇల్లు చాలా ఖరీదు చేస్తుంది. ఇది అమ్మేసి ఎక్కడైనా మరో ఇల్లు కట్టించుకుని మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుందాం అన్నాడు కొడుకు అనునయంగా. చటుక్కున లేచి కూర్చున్నాడు జమీందారు. అవునానా, అలా చేద్దాం. మీరేం దిగులు పడకండి. హాయిగా పిల్లలతో ఆడుకుంటూ కృష్ణారామ అనుకోండి. డబ్బుదేముంది, మళ్ళీ ఎలాగైనా సంపాదించుకోవచ్చు అన్నాడు చిన్న కొడుకు. ఇల్లమ్మేస్తే ఎలారా? దీనంగా అన్నాడాయన. అంతకన్నా మార్గం లేదు నాన్న. ఇవాళ కాకపోతే రేపైనా ఇది అమ్మి తీరాలి. మనకి మిగిలింది ఈ భవంతి ఒకటే కదా. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది కదా. మన ఆస్తులు చూసుకోవడమే తప్ప ఉద్యోగాలు చేయడం కూడా అలవాట్లేని మేం ఏం చేయగలం అన్నాడు మూడో కొడుకు. అందరూ అదే భావం వెలుబుచ్చారు. సరే, అలాగే కానివ్వండి అన్నాడాయన. మరి మీరింక తాకూడదు అతని జుట్టు సవరిస్తూ అంది వృద్ధురాలైన అతడి భార్య. అలాగే అన్నట్టు తల పంకించాడా జమీందారు. అందరి మొహాల్లోనూ ఆనందం తొంగి చూసింది. తృప్తిగా లేచారు. అనుకున్నట్టే మర్నాడు ఆయన లిక్కర్స్ జోలికి పోలేదు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోం చేశాడు. అందరూ హాయిగా నిట్టూర్చారు. ఆ హాయి ఎంతోసేపు నిలవలేదు. 3 రోజుల తర్వాత ఓ కాళరాత్రి ఆ ఇంట్లోని 16 మంది శవాలుగా మారిపోయారు. స్టేట్స్ లో ఉన్న మనవడు సుదీప్ తప్ప అందరూ చచ్చిపోయారు. అతను తల్లిదండ్రులు సీరియస్ గా ఉన్నారని తాతగారిచ్చిన కేబుల్ అందుకుని ఉన్నపాటున పరిగెత్తుకొచ్చాడు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు. తాతగారి చొక్కా జేబులో ఓ కవర్ కనిపించింది. అందులో ఇలా ఉంది: మా చావుకి మేమే బాధ్యులం.
మా వంశం నాశనమైనా నాకిష్టమే గాని వంశం పరువు పోతే మాత్రం సహించలేను. అందుకే అందరితోనూ సరదాగా గడుపుతున్నట్టు నటించాను. ఆపై తినే ఆహారంలో ఎవరికీ తెలియకుండా విషం కలిపాను. మరో 10 నిమిషాల్లో తెలిసి నేను తెలియక మిగతా వాళ్ళు విషపూరిత ఆహారాన్ని తీసుకుంటాం. మా చరిత్రలు ముగుస్తాయి కాబట్టి ఈ చావుకి పూర్తి బాధ్యుణ్ణి నేనే. ఇట్లు రాజా చెన్నకేశవ బహదూర్. సుదీప్ శిలాప్రతిమలా అయిపోయాడు. నౌకర్లు గొల్లును ఏడవసాగారు. ఒక్కసారి ఆత్మీయులందరూ అలా శవాలుగా దర్శనమిచ్చేసరికి సుదీప్ మనసంతా మంచుముక్కలు అయిపోయింది. తాతగారు తనని కూడా చంపేయాలని ఉద్దేశంతో రమ్మన్నాడో లేక తామందరి దహన సంస్కారాలు చేయడానికి రమ్మన్నాడో అర్థం కాలేదతనికి. విషయం తెలిసి వేలాది జనం రాసాగారు. సుదీప్ తల్లి పాదాల దగ్గర కూలబడి నిద్రపోతున్నట్టున్న తల్లి మొహంలోకోసారి పరిశీలనగా చూశాడు. అంతే, అంతవరకు అంతర్లీనమై ఉన్న దుఃఖం ఉప్పెన్లా వచ్చిపడింది. బోవురుమంటూ ఆమె కాళ్ల మీద వాలిపోయాడు. అలా ఎంతసేపున్నాడో ఓ చల్లని చెయ్యి అతని భుజం మీద పడింది. తల తిప్పి చూసిన అతని కళ్ళకి అతని మేనమామ నరేంద్ర అసురునయనాలతో కనిపించాడు. దుఃఖం మరింత పెరిగింది. ఒక్కసారి అతని కాళ్ళకి చుట్టేసి బోరుమని ఏడ్చాడు. చూసేవాళ్లంతా కళ్ళు తుడుచుకున్నారు. తాతయ్య ఎంత పనిచేశాడో చూసావో మావయ్య, ఏడుస్తూనే అన్నాడు సుదీప్. చూశాను సుదీప్, మీ పరిస్థితులు నేను గమనిస్తూనే ఉన్నాను. 1-2 సార్లు మీ అమ్మ దగ్గరకు వచ్చి హెచ్చరించాను కూడా. నా మాటలు ఎవరు పట్టించుకుంటారు, సామాన్య మానవుణ్ణి. అతని గొంతు గరగరలాడింది. ఇప్పుడేం చేద్దాం మావయ్య, బేలగా అన్నాడు. చేయడానికి ఏముంది సుదీప్, ముందు పోలీసులకి సంగతి తెలియపరచాలి, ఆ తర్వాతే మిగతావి. అతన్ని లేవదీస్తూ అన్నాడు నరేంద్ర. తప్పనిసరిగా గుండె రాయి చేసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేశాడు. అరగంట కల్లా పోలీస్ వ్యాన్ పోర్టుకోలో ఆగింది. పోలీసులు అక్కడ మూగిన జనాన్ని చెదరగొట్టి లోపలికొచ్చారు. పోలీసులకి నరేంద్ర తనని తాను పరిచయం చేసుకుని సుదీప్ని పరిచయం చేశాడు. మీ తాతగారి పేరు మేం విన్నాం, ఈ భవంతి గురించి విన్నాం, కానీ ఈ భవంతికి ఈ రూపేణ రావడం మాత్రం చాలా బాధగా ఉంది అన్నాడు ఎస్ఐ. సుదీప్ కళ్ళల్లో ఊరుతున్న నీటిని కొనగోటితో తుడుచుకుంటూ తల పంకించాడు. పోలీసులు చకచకా తమ కార్యక్రమంలో పడిపోయారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకున్నారు. గంట తర్వాత శవాలన్నీ పోస్ట్ మార్టం కోసం తరలి వెళ్లాయి. తతంగాలన్నీ పూర్తయ్యాయి. నరేంద్ర దగ్గరుండి అన్ని సుదీప్ చేత చేయించాడు. అమెరికా వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వీడుకోలు చెప్పిన తన వాళ్ళందరికీ ఏడుస్తూ చివరి వీడుకోలు చెప్పాడు సుదీప్. ఎన్నో ఏళ్లు రాజభోగాలను అనుభవించిన 16 శరీరాలు బూడిద కుప్పలుగా మారాయి. సాంప్రదాయాల మీద పూర్తి నమ్మకాలున్న సుదీప్ అందరికీ శాస్త్రీయంగానే కర్మకాండాలు జరిపించాడు. 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండాలు మూసిపోయాయి. సుదీప్ ఇవాళ ఇక్కడ ఉండకూడదు, మన ఇంటికెళ్దాం వచ్చే అన్నాడు నరేంద్ర. సుదీప్ మాట్లాడలేదు. మీ వాళ్ళలాగే నీకు నా మీద చిన్నచూపేనా, గంభీరంగా అన్నాడు నరేంద్ర. చచ్చా, అవే మాటలు మావయ్య, ఈ సమయంలో నువ్వు కూడా రాకపోతే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపోవాలా, ఏదో ఆలోచిస్తూ అన్నాడు నరేంద్ర. కాస్త ఆలస్యంగా అయినా వెళ్ళొచ్చు, అయితే ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కబరిచి వెళితే బాగుంటుంది. అంటే తాతయ్య వాళ్ళకేమైనా అప్పులవి ఉన్నాయా అన్నాడు సుదీప్. నాకు తెలిసినంతవరకు ఆయన దాతే గాని గ్రహీత కాదు. మరి లంకంతిల్లు అందరూ పోయారు. దీన్ని మెయింటైన్ చెయ్యాలంటే సామాన్యుల వల్ల కాదు. అందుకే దీన్ని అమ్మేస్తే మంచిదని నా ఉద్దేశం. వద్దు మావయ్య, ఈ భవంతిని తాతయ్య ఎన్నో ప్లాన్లు వేసి ఎంతో ఆశపడి కట్టించుకున్నారు. దీన్ని నమ్మి తాతయ్య వాళ్ళ ఆత్మలకు అశాంతి కలిగించలేను, భారంగా అన్నాడు సుదీప్. అయితే నువ్వే ఉండు, నా చదువు ఇక్కడ పూర్తి చెయ్యొచ్చు. లేదు మావయ్య, అలా కుదరదు. పోనీ నువ్వు ఉండకూడదు. నేనా? త్రుళ్ళిపడ్డాడు నరేంద్ర. అవును, నేనొచ్చేదాకా నువ్వు ఉండు, నేనొచ్చేసాక వెళ్ళిపోదు గాని, వేడుకోలుగా అన్నాడు సుదీప్. లాభం లేదు సుదీప్, నా బ్రతుకంతా కలిపి ఇందులో ఓ గదంత ఉండదు. నేను పేదవాణ్ణనే, అక్కయ్య కూడా చిన్న చూపు చూసి అంత దూరం నుంచేది. అలాంటిది ఇప్పుడు వాళ్ళు పోగానే తగుదనమ్మని ఇక్కడికి వచ్చి ఉండాలంటే నాకు బాగుండదు అన్నాడు నరేంద్ర. నిజమే అనిపించింది సుదీప్ కూడా. మరేం చేద్దాం అన్నాడు. ఎవరైనా అద్దెకొస్తారేమో. ఇంత దూరంలో ఎవరుంటారు మావయ్య, తాతయ్య ఊరికి దూరంగా కామ్గా ఉంటుందని కట్టించుకున్నారు గాని, నిరాశగా అన్నాడు సుదీప్. చూద్దాం, లేకపోతే ఇల్లు నాశనం అయిపోతుంది. నువ్వే చూడు. అలాగే అన్నాడు నరేంద్ర. అన్నట్టే తనకి తెలిసిన వాళ్ళందరికీ ఇల్లు గురించి చెప్పాడు. అయితే ఎవరూ అంత దూరాన ఆ భవంతిలో ఉండడానికి ఒప్పుకోలేదు. కరెంటు, ఫోన్ లాంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నా ఎవరూ రాలేదు. చివరికి ఊరికే ఉండమన్నా ఉండమనేశారు. కారణం, అంత దూరాన అంతమంది అకాల మరణం పొందిన ఆ ఇంట్లో నివసించడానికి ధైర్యం లేక కావచ్చు. ఏం చేద్దాం సుదీప్, నిస్సహాయంగా అన్నాడు నరేంద్ర.
ఇంకా ఏం చేస్తాం, లాక్ చేసి వెళ్ళిపోతాను భారంగా అన్నాడు సుదీప్. అంతకన్నా మార్గం కనిపించలేదు అతనికి కూడా. సరే కాని తోటలు దొడ్లు పాడైనా ఇల్లేం పాడవదు కదా అన్నాడు. ఆ మర్నాడే నౌకర్లందరికీ కొంత డబ్బిచ్చి పంపేశాడు సుదీప్. మిగిలిన వెండి బంగారాలు లాకర్లో పడేశాడు. చక్కని పూల తోట, తోటలో అందమైన ఫౌంటైన్, ఓ పక్కగా స్విమ్మింగ్ పూల్, బ్రహ్మాండమైన ఓడల మర్రి, దాని కింద 100 క్రోటన్స్ కుండీలు, పోటుకోకో పక్కగా సిమెంట్ పోల్సుతో తయారు చేసిన గొలుసులు ఉయ్యాల, గొలుసుల్ని అందంగా అల్లుకున్న మాధవి లతలు. చూసిన ఎవరికైనా ఆ ఇంటివారి అభిరుచిని అభినందించాలనిపిస్తోంది. అన్ని సౌకర్యాలున్న ఆ భవంతి ఎంతో మందిని ఆకర్షించినా ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకి రాలేదు. ఇంకా చేసేది లేక సుదీప్ ఇంటికి తాళం పెట్టి అమెరికా వెళ్లిపోయాడు. అయితే ఆ ఇంట్లో ఫోను, కరెంటు లాంటి సౌకర్యాలు మాత్రం అలాగే ఉంచాడు. సంవత్సరానికి ఒకసారి డబ్బు పంపుతానని మేనమామనే కట్టమని కోరుకున్నాడు. అయితే కళకళ్లాడుతూ ఉండిన ఆ ఇంటిని పాడుపడ్డట్టు చూడలేని నరేంద్ర ఆ పనిని మరొకరికి అప్పగించి తను తప్పుకున్నాడు. ఏడాది గడిచింది. క్రమేపీ ఆ భవంతి పాడుపడ్డట్టయిపోయింది. నరేంద్ర కూడా ఆ ఛాయలకి రావడం ఇష్టం లేనట్టు దాని గురించే పట్టించుకోవడం మానేశాడు. అంతేకాదు, ఆ ఇంట్లో చనిపోయిన వాళ్లంతా దెయ్యాలై అక్కడ తిరుగుతున్నారని, ఎవరైనా వెళితే అక్కడికక్కడే నెత్తురు కక్కుకుని చేస్తారని కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఫలితంగా పొద్దుపోయి అటుకేసి రావడానికే జనం భయపడసాగారు. అర్ధరాత్రుళ్ళు ఆ ఇంట్లోంచి నవ్వులు, ఏడుపులు, చావు కేకలు లాంటి రకరకాల శబ్దాలు వస్తున్నాయన్న కథల్లో నిజం ఎంతుందో గాని జనం మాత్రం ఆ ఛాయలకే రావడం లేదు. క్రమేపీ ఆ మాత్రం బాధ్యతను కూడా భరించలేని నరేంద్ర నియమించిన వ్యక్తి అన్ని వివరాలతో సుదీప్ కి ఉత్తరం రాసి ఆ ఇల్లు ఆయన కాడికి అమ్మేయడం మంచిదని సలహా ఇచ్చారు. అయితే అందుకు అంగీకరించిన సుదీప్ కరెంటు, ఫోన్ బిల్స్ లాంటివన్నీ తనే డైరెక్ట్ గా పంపుకోసాగాడు. అయితే ఏళ్లు గడుస్తున్నా అతను ఇండియాకి రాలేదు. భవంతి ఆవరణలో అడుగు పెట్టడానికి వీలైనంతగా పాడైపోయింది. నిలువెత్తు పుట్టలు లేచాయి. 4 గేట్లు తీయడానికి వీలైనంతగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఆ భవంతికి బూత్ బంగ్లా అని పేరు స్థిరపడిపోయింది. చెట్ల నిండా గుడ్లగోబలు, గబ్బిలాలు, స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అలాంటి సమయంలో ఓ వ్యక్తి ఆ భవంతిని చూడడం తటస్థించింది. అది ఆయనకెంతో నచ్చింది. కారణం, ఆయనకి దెయ్యాలన్నా దేవతలన్నా నమ్మకం లేదు. అందుకే వెంటనే తన వివరాలన్నీ సుదీప్ కి రాసి అతను వచ్చేదాకా ఆ ఇంట్లో ఉండి, ఒకవేళ అతను ఇండియా తిరిగొస్తే వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోతానని కోరి అనుమతి పొంది ఆ ఇంట్లోకి చేరిపోయాడు. అతని పేరు నారాయణ బాబు. చాలా స్థితిమంతుడు. ఒక్క మనవరాలు తప్ప నాన్న వాళ్ళెవరూ లేనివాడు. మనవరాలు కావేరి గ్రాడ్యుయేషన్ కిందటేడే పూర్తి చేసి మరో 4 ఫ్రెండ్స్ తో వరల్డ్ టూర్ కెళ్ళింది. 3 నెలల ట్రిప్పు. ఈ 3 నెలలు తాతగారు ఒంటరిగా ఉంటారని ఆయన్ని కూడా రమ్మంది. అయితే ఆయన అందుకు అంగీకరించలేదు. నారాయణ బాబు కొత్తింట్లోకి వస్తూనే మెయిన్ గేటు దగ్గర కొంత భాగం పై అంతస్తులోని గదులు బాగు చేయించి చక్కని ఫర్నిచర్ అవి అమర్చాడు. తోట గాని కింద భాగం కాని ముట్టుకోలేదు. అమ్మితే అది కొనేసి ఆ పైన బాగు చేయించుకోవాలని ఆయన ఉద్దేశం. అయితే జమీందారు గారి మనవడు సుదీప్ అందుకు అంగీకరించలేదు ఎప్పట్లాగే. ఆ భవంతిలో రాత్రుళ్ళు లైట్లు వెలుగుతాయి. దూరం నుంచి చూస్తే రాజమహల్లా ఉండే ఆ భవంతి దగ్గరకొస్తే అదోలాంటి భీతి కలుగుతుంది. నారాయణబాబు సిరి సంపదల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి తెలిసిన చాలా మంది ఆ భవంతి విషయాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. అయితే నారాయణబాబు ఆ ఇంట్లో ప్రవేశించగానే దెయ్యాలు చాలా హడావిడి చేశాయి. ఆయన్ని ఇంట్లోంచి పంపేయాలని విశ్వ ప్రయత్నం చేశాయి. అయినా ఆయన చలించలేదు. పైగా మనిషి కన్నా ప్రమాదకరమైన దెయ్యాలుండవు, చేతనైతే నా ఎదురుగా రండి అంటూ సవాల్ చేశాడు. మరి నోరెత్తలేదు దెయ్యాలు. అయితే రాత్రులు రకరకాల శబ్దాలు చేయడం మాత్రం మానలేదు. ఫలితంగా జనంలో భీతి మరీ ఎక్కువై ఆ ఛాయలకు రావడం పూర్తిగా మానుకున్నారు. 3 నెలలు దాటినా కావేరి ఇల్లు చేరలేదు. నారాయణ బాబు ఆమె కోసం వెతకనూ లేదు. అయితే ఊళ్ళోకెళ్లడం మాత్రం పూర్తిగా తగ్గించేశాడు. ఆయన ఫియట్ కారు షెడ్లోనే దుమ్ము కొట్టుకుని పడుంది. సర్వెంట్స్ అసలే లేరు. ఆయన గురించి తెలిసిన వాళ్లు ఒకరిద్దరొచ్చినా బిక్కుబిక్కుమంటోన్న ఆ భవంతిని చూసి హడలిపోయేవారు. పగలంతా ఆయనతో కాలక్షేపం చేద్దామనొచ్చినా అక్కడి ముళ్ల పొదల్ని, దెయ్యాల్లా తలలుపుతున్న చెట్లని, కొండల్లా పెరిగిన పుట్టల్ని చూసి కామ్గా తిరిగెళ్లి మరి అటుకేసి చూసేవారు కాదు. ఆ భవంతికి వెనక భాగంలో ఉన్న ఇనపగేటు కిర్రుమంది. ఆ చప్పుడుకి చెట్లని ఆశ్రయించుకున్న పక్షులు, పుట్టల్లో తలదాచుకున్న పాములు, తలకిందులుగా చెట్లకు వేలాడుతున్న గబ్బిలాలు, చిటారు కొమ్మల నుంచి పరిసరాలు పరికిస్తోన్న గుడ్లగొబ్బలు త్రుళ్ళిపడి అటుకేసి చూశాయి. గేటు తెరచుకుని 2 వ్యక్తులు లోనికొచ్చారు. ఆపై గేటు తిరిగి మూసేసి భవంతికేసి నడవసాగారు. వాళ్ళిద్దరూ రంజిత్, అర్జున్లు.
భవంతికి దక్షిణంగా వెళ్లి అక్కడి తలుపు తట్టారు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. వాళ్ళిద్దరూ లోనికెళ్లగానే మళ్లీ మూసుకున్నాయి. లోపలంతా దుమ్ము ధూళితో నిండుంది. కాఫీనేది? ఆతృతగా అడిగాడు తలుపు తెరిచిన వ్యక్తి. అతని పేరు భూషణం. వయసు సుమారు 50 ఏళ్లుండొచ్చు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనిషి నల్లగా దృఢంగా ఉన్నాడు. కాఫీనేది? మరోసారి అడిగాడతను. రంజిత్, అర్జున్లు తలలు దించుకున్నారు. భూషణం కళ్ళు అదోలా ముడుచుకున్నాయి. అసలు హైదరాబాద్ నుంచి తెచ్చారా అన్నాడు తీక్షణంగా. అది కాదు సార్, విజయశవం. నీళ్లు నమిలారు ఇద్దరు. కొంపతీసి ఈ మధ్యలో ఏ పోలీసులన్నా పట్టుకుని లాక్కున్నారా? త్వరగా చెప్పండి, మీకోసం ఈ బూత్ బంగ్లాలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాను కోపంగా అన్నాడు భూషణం. విషయం భయం భయంగా చెప్పారు ఇద్దరు. బిగుసుకుపోయాడు భూషణం. ఏంటి, ఈ మూల నుంచి ఆ మూలకెళ్ళి ఎవడో అనామకుడికి అప్పచెప్పొచ్చారా అంటూ తనని తాను మరిచి ఇద్దరినీ ఎడపెడా బాధేశాడు. అయినా ఇద్దరూ కిక్కురు మనలేదు. కొట్టి కొట్టి అలసిపోయిన భూషణం ఆయాసపడుతూ కూలబడిపోయాడు. అంతకన్నా మార్గం కనిపించలేదు సార్. ఇప్పటికే చాలా రిస్క్ తీసుకున్నాం. కానీ ఆ రాస్కెల్ తెలివిగా దెబ్బ కొట్టాడు. కాస్త ధైర్యం తెచ్చుకునన్నాడు రంజిత్. ఆ మాటతో మరింత మండిపడ్డాడు భూషణం. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? చేసిన వెధవ పన్ని ఇంకా సమర్థించుకుంటున్నారా? అసలు ఎయిర్ డ్రోమ్ కి అంత లేటుగా ఎందుకెళ్లారు? కాస్త ముందుగా వెళ్ళుంటే ఈ ప్రాబ్లం వచ్చేదా? ఈ శవాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్ని ప్లాన్స్ వేశాం, ఎంత రిస్క్ తీసుకున్నాం. బాంబేకి చెందిన విజయ్ శవాన్ని అక్కడెవరూ లేరని, హైదరాబాద్ లో అతనికి కావలసిన వాళ్ళు ఉన్నారని చెప్పి శవాన్ని హైదరాబాద్ రప్పించడానికి తల ప్రాణం తోకొచ్చినంత పనైంది. కానీ మీ తెలివి తక్కువతనంతో సిద్ధాంతాన్ని నేలపాలు చేశారు అంటూ చిందులు వేశాడు. ఎలాగైనా అతన్ని పట్టుకుని మీ దగ్గరకు తీసుకొస్తాం సార్, గంభీరంగా అన్నాడు అర్జున్. అఘోరించారు. వంటింటి కుందేలను వదిలి అడవిలోని సింహాన్ని పట్టుకొస్తారట. అసలు ఇలాంటి వాళ్ళని నా దగ్గర పెట్టిన బాస్ ననాలి. కొళ్ళు నూరాడు భూషణం. అర్జున్, రంజిత్ మాట్లాడలేదు. మౌనంగా తల దించుకున్నారు. అతని పేరేంటన్నారు? కళ్ళు అదోలా చిట్లించి అడిగాడు భూషణం. కామీసం అని చెప్పాడు అన్నాడు రంజిత్. అతను ఎలా ఉన్నాడు? కామీసాన్ని వర్ణించి చెప్పారిద్దరు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు భూషణం. ఇప్పుడేం చేయమంటారు సార్? భయం భయంగా అడిగాడు అర్జున్. నన్నెత్తికెక్కండి కస్సుమన్నాడు భూషణం. ఎలాగైనా అతన్ని వెతికి తెచ్చి మీ దగ్గర నిల్చోబెడతాం సార్. స్థిరంగా ఉంది అర్జున్ గొంతు. ఎలా? మళ్ళీ విజయవాడ వెళ్తారా? మళ్ళీ అక్కడికే వెళతాం. ఎలాగైనా అతని జాడ తెలుసుకుని కనీసం ఆ వార్తైనా మీకు అందజేస్తాం. చిరాగ్గా చూశాడు భూషణం. నిజం సార్, ఆ విషయం మాకు వదిలేయండి అన్నాడు రంజిత్. క్షణం ఆలోచనలో పడ్డాడు భూషణం. అతనికి ఆ శవం దొరుకుతుందన్న ఆశ ఏ కోసానా లేదు. ఎక్కడ బొంబాయి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. చచ్చా, బొంబాయి ఎయిర్పోర్ట్లో కన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే శవాన్ని తేలిగ్గా తీసుకోవచ్చుననుకుని ఇన్ని తద్దినాలు తెచ్చిపెట్టుకున్నాను అనుకున్నాడు. దొరక్కపోతే వచ్చే పర్యవసానం అతన్ని నిలకడగా ఉన్నీయడం లేదు. 2 నిమిషాలు భయంకర నిశ్శబ్దం రాజ్యం వెళ్ళిందక్కడ. బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు అర్జున్, రంజితులు. శవం కోసం తాము ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రిస్కులు తీసుకున్నారు అనుకుంటేనే వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇంత శ్రమకి ఫలితం లేదు సరికదా. ముక్కు చివాట్లు, చెప్పు దెబ్బలు లభించాయి. నిజానికి భూషణం అలా కొట్టినందుకు వాళ్ళకి పిచ్చి కోపం రావాలి, వచ్చింది కూడా. కానీ తమాయించుకున్నారు. కారణం భూషణం బాస్కి కుడి చెయ్యి. బాస్ కరుకోటకుడు. క్షణాల్లో తామిద్దరినీ బూడిద చేయించి చేతులు కడుక్కోగల సమర్థుడు. అందుకే తమ కోపాన్ని, అవమానాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. భూషణం చెప్పేదంతా శాంతంగా విన్నారు. మళ్లీ ఆంధ్ర వెళ్లి ఎలాగైనా ఆ శవాన్ని సంపాదించి భూషణానికి అప్పగించి శబాష్ అనిపించుకోవాలనుకున్నారు. అందుకే మరోసారి అతనికి ధైర్యం చెప్పారు. సార్, మెల్లగా అన్నాడు రంజిత్. ఏంటి అన్నాడతను శాంతంగానే. అతని మాటల్లోని తీక్ష్ణత కాస్త తగ్గేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఇద్దరికి. అసలు విజయ్ శవాన్ని ఏదో అనబోతున్న రంజిత్ మాట కడ్డొస్తూ, రంజిత్, చిన్న అనుమానం అన్నాడు భూషణం. ఏంటి సార్? అసలు అతనికి ఆ శవం గురించి ఏం తెలుసు? ఒకవేళ నిజంగా విజయ్ భార్యకి బంధువేమో అన్నాడు భూషణం. కాదు సార్, అతను ఖచ్చితంగా విజయ్ బంధువు కాదు. అతను మనలాగే అబద్ధవాడి శవాన్ని దక్కించుకోవాలని చూశాడు. మరైతే ఆ శవం విలువ తెలిసినవాడే ఉండాలి, అవునా? అవును సార్, ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు. అయితే లాభం లేదు. అంటే ఇంకా మనకు ఆ శవం దొరకదు. లేదు సార్, మేమిప్పుడే వెళ్ళి ఎలాగైనా మీకోసం ఆ శవాన్ని అక్కడే అట్టి పెట్టుకుని కూర్చుంటాడు అతను, సిగ్గులేకపోతే సరి. రుసరుసలాడాడు భూషణం. ఏం చేద్దాం సార్, మా వల్ల పొరపాటే జరిగిపోయింది. ప్రస్తుతం జరగాల్సింది చెప్పండి దీనంగా అన్నాడు రంజిత్.
అదే అర్థం కావడం లేదు. ఆ శవం దొరకపోతే మన పీకల మీదకి వస్తుంది. దొరకడము అసంభవమే, భారంగా అన్నాడు భూషణం. సంభవమే మిస్టర్ భూషణం. కంగుమందో గొంతు. త్రుళ్ళిపడి చూశారు ముగ్గురు. గుమ్మంలో నిల్చున్నాడు కామేశం. భూషణం ఆశ్చర్యంగా కళ్ళు చిట్లించాడు. రంజిత్, అర్జున్ మొహాల్లోకి కాంతి వచ్చింది. ఎవరు నువ్వు? ఇక్కడికెలా వచ్చావు? ఆవేశంగా అన్నాడు భూషణం. అతను ఏదో చెప్పబోయేలాగా, సార్, ఇతనే విజయ శవాన్ని మాయం చేసింది అరిచినట్టు అన్నాడు రంజిత్. వాట్? ఎస్ సార్. ఎయిర్పోర్ట్లో విజయ్ బంధునని చెప్పింది తనే. మాకన్నా ముందుగా చర్చి ఆవరణలోకెళ్లి శవాన్ని మాయం చేసింది ఇతనే అయి ఉండాలి అన్నాడు అర్జున్. ఎవరు మీరు? ఆవేశాన్ని అణిచిపెడుతూ అన్నాడు భూషణం. నీలాంటి వాణ్ణే, ఐ మీన్ నీలాగే ఒకేసారి లక్షాధికారిని కావాలని ఆరాటపడేవాణ్ణి తాపీగా అన్నాడు కామేశం. బెత్తరపోయాడు భూషణం. ఏంటలైపోయారు? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఊడిపడ్డానా అని ఆశ్చర్యంగా ఉందా? తప్పలేదు మరి. చాలా రిస్క్ తీసుకుని డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తూ ఎలాగో ఓ టాక్సీలో ఇంత దూరం వచ్చాను, మీ వాళ్ళని అనుసరిస్తూ. కోర్స్ మీ వాళ్ళు చేసిన మోసం నేను గ్రహించనే లేదు. మా స్నేహితుడా శవాన్ని చూసి అది అడుక్కు తినే అంజే శవం అని గుర్తుపట్టేశాడు. అందుకే అంత తొందరగా మీ వాళ్ళని ఫాలో అవుతూ అసలు శవాన్ని చేజిక్కించుకున్నాను. మీ వాళ్ళు ఊహించినట్టు జరిగిన మోసం గ్రహించి ఇద్దరు మనుషుల సహాయంతో శవాన్ని సమాధి చేయించి మీకన్నా ఆ శవాన్ని ముందు చేజిక్కించుకున్న గ్రేట్ కామేశాన్ని నేనే పెద్దగా నవ్వుతూ అన్నాడతను. గబాలను లేచి నిల్చున్నాడు భూషణం. ఆ శవమేది అన్నాడు ఆతృతగా. ఎక్కడెందుకుంటున్నది అమాయకంగా అన్నాడు కామేశం. బొంబాయి తేలేదా? తెచ్చాను. ఎక్కడుంది? భద్రంగా ఉంది మళ్ళీ నవ్వాడు కామేశం. ఆ నవ్వు చచ్చే చిరాకు తెప్పించింది భూషణానికి. అయినా తమాయించుకుని, ఆ శవంతో మీకేం పని అన్నాడు. మీకేం పనో నాకు అదే పని. విజయ్ మా ఫ్రెండ్ చిరాగ్గా అన్నారు అర్జున్, రంజిత్. బళ్ళును నవ్వాడు కామేశం. ఏంటా నవ్వు? చొరచొరా చూశాడు భూషణం. మరి మీ వాళ్ళు అనేదేంటి? నిజంగానే విజయ్ వాళ్ళ ఫ్రెండు. అచ్చా, అయితే అతను నా దగ్గర బంధువు మొండిగా అన్నాడు కామేశం. నిస్సహాయంగా చూశారు ముగ్గురు. మళ్ళీ పెద్దగా నవ్వాడు కామేశం. భూషణం అహం దెబ్బతింది. ఇంతకీ ఏమంటావు? బహువచనంలోంచి ఏకవచనంలోకి దిగింది సంబోధన. అనడానికే ఉంది. మీరా శవం కోసం చాలా శ్రమ పడ్డారు. కోర్స్ నేను పడ్డాననుకో. అందుకే చాలా సాహసం చేసి ఆంధ్రప్రదేశ్లోని శవాన్ని ఈ బాంబే దాకా తెచ్చాను. నిజంగా అడ్వెంచర్ కదూ. అదే దారిలో ఏ పోలీసోడో చూశాడనుకో, నా పని ఆపై మీ పని. స్టాప్ అరిచాడు భూషణం. ఓకే, ఎంతకి మీకు శవం కావాలా వద్దా? కావాలి. ఇస్తావా? ఇవ్వాలనేగా ఎంత దూరం వెతుకుంటూ వచ్చింది. ఈసారి భూషణం పెద్దగా నవ్వాడు. ఏంటి అన్నట్టు కళ్ళు చిట్లించి చూశాడు కామేశం. చాలా శ్రమ తీసుకున్నావు కామేశం. నా సంగతి పూర్తిగా తెలుసుకోకుండా నా స్థావరంలో కడుగు పెట్టావు. ఇదో సాలెగూడని, ఇందులో ప్రవేశించిన వాడు మా అనుమతి లేకుండా బయట ప్రపంచాన్ని చూడలేడని పాపం నీకు తెలీదు వ్యంగ్యంగా అన్నాడు భూషణం. నిజం, స్థావరం చాలా బాగుంది. ఇక్కడ ఏం జరిగినా లోకానికి తెలీదు. ఎవరిది భక్తి? కొంపతీసి నీ స్వంతం కాదు కదా. అతని మాటల్లోని వ్యంగ్యానికి మరింత మండిపడ్డాడు భూషణం. కామేశం, ఇది మీ విజయవాడ, హైదరాబాదు కాదు, బొంబాయి. అందులోనూ నువ్వు ప్రవేశించింది సింహపు గుహ. ఆ సంగతి తెలియక కుందేలు పిల్లల ఎగిరి పడుతున్నావు అన్నాడు అరిచినట్టు. ఇందాక సాలిగుడున్నావు, ఇప్పుడు సింహపు గుహ అంటున్నావు. ఎంతకీ ఇది? షటప్ భూషణం, అనవసరంగా అరిచి హైరాణ పడకు. ఇది సాలిగుడైనా సింహం గుహైనా నాకేం భయం లేదు. అంటే అంటే నువ్వు నన్నేం చేయలేవు తాపీగా అన్నాడు కామేశం. భూషణానికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది. మొహమంతా కందిపోయింది. అలాగేం అయితే చూడు అర్జున్ గర్జించినట్టు అన్నాడు. సార్ ముందుకొచ్చాడు అర్జున్. అతని ఆవేశానికి పొక్కున నవ్వాడు కామేశం. మిస్టర్ భూషణం, ముసుగులో గుద్దులాట ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం. ఇద్దరం కొన్ని ఒప్పందాలు చేసుకుందాం. ఫ్రెండ్స్ లా విడిపోదాం, ఓకే? అక్కడున్న ఓ సోఫా దులుపుకుని కూర్చుంటూ అన్నాడు. భూషణం మొహం మరింత కఠినంగా అయిపోయింది. నీతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు తీక్షణంగా. అయితే మీ ఇష్టం. ఆ శవం కోసం తెగ తాపత్రయపడుతున్నారు కదా అని నాకు నేనుగా వచ్చాను. మీకు ఆ శవం అక్కర్లేదంటే నేనేం చేయగలను? మరెవరికైనా ఇచ్చి సొమ్ము చేసుకుంటాను తాపీగా అన్నాడు కామేశం. ఏం నువ్వు మాట్లాడేది? అదేమన్నా బంగారు నగా ఎక్కడ పడితే అక్కడ అమ్మి సొమ్ము చేసుకోవడానికి? వ్యంగ్యంగా అన్నాడు భూషణం. మిస్టర్ భూషణం, ఆ శవం విలువ చాలా ఉంటుందని నాకు తెలుసు. మీరు అమెరికా నుంచి రాబోయే విజయ్ కోసం ఎదురు చూడడం, దురదృష్టవశాత్తు అతను శవంగా మారడం, ఆ శవం కోసం మీరంతా తాపత్రయపడ్డం అన్నీ నాకు తెలుసు.
నేను సరదాగా ఫోన్స్లో నుంచి వినిపించే క్రాస్ బార్ మాటలు వింటుంటాను. అలాగే మీ మాటలు విన్నాను. వివరాలైతే తెలియవు గాని విజయ్ శవం చాలా ఖరీదైందని గ్రహించాను. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశాను. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంకా మిగిలింది ఆఖరి సీన్. నవ్వుతూనే అన్నాడు కామేశం. భూషణం మొహం కళతప్పింది. అయినా తేలకుండా, ఇదిగో మిస్టర్, నీ తెలివితేటలన్నీ మరెవరి మీదనైనా చూపించు. ఈ భూషణం మీద కాదు. మర్యాదగా శవాన్ని మాకు అప్పగించి వెళ్ళిపో అన్నాడు. అలాగే భూషణం, నేను అందుకే వచ్చాను కూడా. చిల్లర దొంగతనాలు చేసిన 4 రాళ్లు మిగలడం లేదు. పైగా జైళ్లు, లాఠీ దెబ్బలు రోసిపోయాను. అందుకే ఈ శవం ద్వారా కొంత డబ్బు సంపాదించి ఇక దొంగతనాలు మానేసి పెద్ద మనిషిలా బతికేద్దామనుకుంటున్నాను. అందుకే ఇంత రిస్క్ తీసుకుని ఇలా వచ్చాను. నువ్వు అంటే శవాన్ని నీకిచ్చి నాకు రావాల్సిన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను. క్షణం మాట్లాడలేదు భూషణం. రంజిత్, అర్జున్ కొరకొరా చూడసాగారు కామేశం వంక. ఏం డబ్బిస్తారా? రెట్టించాడు కామేశం. సరే, ఎంత డబ్బు కావాలి? కాసేపు తర్వాత మెల్లగా అన్నాడు భూషణం. 5 lakhs. వాట్? అదిరిపడ్డాడు భూషణం. అవును, 5 లక్షలు ఇస్తే శవాన్ని మీకు అప్పచెప్పి నా దారి నేను పోతాను. ఆఫ్టర్ ఆల్ ఒక శవం ఖరీదు 5 లక్షలా? పెద్దగా నవ్వాడు కామేశం. భూషణం, నటించుకో. ఇది మామూలు శవం కాదని, కొన్ని కోట్ల ఖరీదు చేస్తుందని మనందరికీ తెలుసు. ఆ లెక్కను చూస్తే నేను అడిగింది చాలా స్వల్పం. త్వరగా ఏ సంగతి చెప్పు, అవతల నాకు చాలా పనులున్నాయి అన్నాడు. భూషణం మొహం వెలవెలబోయింది. ఇదంతా నీకెలా తెలుసు అన్నాడు మెల్లగా. చెప్పానుగా, ఫోన్స్లోని రకరకాల మాటలు వినడం నాకు సరదా అని. ఇవ్వకపోతే మొత్తం సొమ్ము నేనే స్వంతం చేసుకుంటాను. మరి అలాగే చేసుకోక ఇంత దూరం ఎందుకొచ్చావు? లేనిపోని రిస్క్ ఎందుకని. నాకు అత్యాశ లేదు. ఆ శవాన్ని దాచి రహస్యాన్ని తెలుసుకోగల ప్రదేశమూ లేదు. అందుకే కాస్తతో తృప్తి పడదామనుకున్నాను. మీరు కాదంటే ఇంకెలాగో తప్పదు. మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఓ గది అడిగి. వెరీ గుడ్, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళితేనే కదా. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు భూషణం. ఏం చంపుతావా? నిర్భయంగా అన్నాడు కామేశం. చంపడం నాకు పెద్ద పని కాదు తెలుసు, కానీ నన్ను మాత్రం చంపలేవు. ఏంటంత నమ్మకం? నమ్మకమే మరి. నన్ను చంపితే నీకు శవం దొరకదు. శవం దొరకపోతే అమెరికా నుంచి మీ బాస్ నీకు పరలోకానికి టికెట్ రిజర్వ్ చేస్తాడు. ఇద్దరం కలిసి చేద్దామంటే నాకేం అభ్యంతరం లేదు. అదోలా నవ్వుతూ అన్నాడు కామేశం. భూషణం నీరసంగా కూలబడిపోయాడు. కామేశం లేచి నిల్చున్నాడు. సరే, తొందరం లేదు. సాయంత్రం దాకా బాగా ఆలోచించుకోండి, నేను మళ్ళీ వస్తాను అంటూ 4 అడుగులు గుమ్మంకేసి వేశాడు. ఆగు, గబాల్ అన్నాడు భూషణం. అతను ఆగాడు. 3 లక్షలు ఇస్తాను, సరిపెట్టుకో. లాభం లేదు. 5 లక్షలకి పైసా తగ్గను. అది కాదు కామేశం, మా తెలివి తక్కువతనానికి ప్రాయశ్చిత్తంగా ఈ డబ్బు మేమే కట్టాలి. పని పూర్తయ్యాక విషయం మెల్లగా బాసు చెప్పి ఆయన దయతలిచిస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. ప్లీజ్, నా మాట విని 4 లక్షలు చేసుకో, ఇంకా మాట్లాడుకో అభ్యర్థనాపూర్వకంగా అన్నాడు భూషణం. క్షణం ఆలోచించి, ఓకే, డబ్బు సిద్ధం చేయండి అన్నాడతను. అలాగే, శవం ఏది? చెప్తాను, ముందు కరెన్సీ సిద్ధం చేయండి. కరెన్సీ సిద్ధంగానే ఉంది. ముందు నువ్వు శవం ఎక్కడుందో చెప్పు, తర్వాత డబ్బు తీసుకుని నీ దారి నువ్వు వెళ్ళొచ్చు. పక్కా విలన్లా నవ్వాడు కామేశం. మిస్టర్ భూషణం, తెలివితేటలన్నీ నీ సొత్తే అనుకోకు. ఇప్పుడు శవం ఎక్కడుందో చెబితే వెంటనే నేను శవంగా మారిపోతానని నాకు బాగా తెలుసు. అందుకే సాయంత్రం 6 గంటలకి మళ్ళీ వస్తాను. ఈసారి రోడ్డు మీదే ఉంటాను. డబ్బు తీసుకుని శవం ఎక్కడుందో చెప్తాను అన్నాడు. ఓకే, సరిగ్గా 6 గంటలకు రావాలి. అలాగే. మరో సంగతి. ఏంటి? ఈ ఏరియా గురించి ఎవరికీ చెప్పను. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు కామేశం. అయితే వెళ్ళు, పెరటి గేటు దగ్గర నీ కోసం చూస్తుంటాం అన్నాడు భూషణం. మెల్లగా నడుచుకుంటూ వచ్చిన దారిని వెళ్లిపోయాడు కామేశం. అతన్ని గుమ్మం దాకా పంపి కిటికీలోంచి అతను వెళ్లిపోయేదాకా చూసి తిరిగి కుర్చీలో కూలబడ్డాడు భూషణం. అతని మనసంతా చాలా చిరాగ్గా ఉంది. తన మీద తనకే కోపం వచ్చింది. ఓసారి వాచ్ చూసుకుని ఫోన్ దగ్గరికి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. హలో, గొంతు తగ్గించి మెల్లగా అన్నాడు భూషణం. అవతల నుంచి ఓ బొంగురు గొంతు పిలిచింది. నేనే సార్, వినయంగా అన్నాడు భూషణం. ఏంటి? అంతా తారుమారైంది సార్. ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడతను. క్షణం మౌనంగా ఉండిపోయాడు భూషణం. కొంపతీసి ఆ నారాయణబాబు ఎదురు తిరిగాడా? ఎలా తిరుగుతాడు? చెప్పు కింద తేల్లా పడున్నాడు. మరి వాడి మనవరాలు? అది కాదు. మరేంటి? విసుగ్గా అన్నాడు అవతల వ్యక్తి. భూషణం ఏదో చెప్పబోతుండగా ఎవరో వస్తున్నట్టు అలికిడైంది. సార్, మళ్ళీ చేస్తాను, పెట్టేయండి అన్నాడు అతి మెల్లగా.
అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. భూషణం బయటకొచ్చి చూశాడు. ఎవరూ లేరు. రంజిత్ అరిచాడు. ఎవరూ పలకలేదు. మరోసారి అతన్ని అర్జున్ని అరిచినట్టు పిలిచాడు భూషణం. అయినా పలకలేదెవరు. ఇద్దరు కట్టకట్టుకుని ఎక్కడ చచ్చారు అనుకున్నాడు. మరో 5 నిమిషాలకి ఇద్దరు మేడ మీద నుంచి కిందకొచ్చారు. మేడ మీదకి ఎందుకెళ్లారు? చిరాగ్గా అన్నాడు భూషణం. నారాయణ బాబు పిలిస్తేను నసిగాడు అర్జున్. భూషణానికి చిర్రెత్తుకొచ్చింది. ఓ, నారాయణ బాబుకి సర్వెంట్స్ కదూ మీరు, అందుకే నన్ను ఇక్కడ వదిలి అక్కడికి వెళ్లారు అంతేనా అన్నాడు వ్యంగ్యంగా. వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఎంతకీ ముసలాడు ఎందుకు పిలిచాడు? పాతపాటే నవ్వాడు అర్జున్. భూషణం నవ్వలేదు. కాస్త వేడి టీ కావాలి అన్నాడు క్లుప్తంగా. అర్జున్ మెల్లగా లోపలికెళ్లి ఎవరితోనో ఏదో చెప్పాడు. 10 నిమిషాలకల్లా 3 కప్పుల్లో టీ వచ్చింది. ఓసారి బయట చూడు అన్నాడు భూషణం టీ సిప్ చేస్తూ. టీ ఇచ్చిన అతను బయటకెళ్లి చూశాడు. మరో నిమిషం వచ్చి ఎవరూ లేరు సార్ అన్నాడు. అయితే నువ్వు వెళ్ళిపో అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. టీ తాగడం పూర్తి చేసి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు భూషణం. అతడి మనసులో కొన్ని ఆలోచనలు ఈగల్లా ముసిరాయి. తను తొందరపడి ఫోన్ చేశానా అనుకున్నాడు. దాన్ని గురించే మరోసారి ఆలోచించి 10 నిమిషాల తర్వాత ఓ నిర్ణయానికొచ్చి మెల్లగా లేచి ఓ నెంబర్ డైల్ చేశాడు. ఇందకటి వ్యక్తే ఫోన్ తీశాడు. ఏంటి ఇందకేదో చెప్పబోయావు ఆతృతగా అడిగాడు. ఏం లేదు. ఆ విమల తప్పించిపోయిందా గబాల్ అన్నాడు అవతల వ్యక్తి. పోయేదే, కానీ సమయానికి మేము ముగ్గురు ఉండి పట్టుకున్నాం అందంగా అబద్ధం ఆడాడు భూషణం. వెరీ గుడ్, బీ కేర్ఫుల్ అని మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అతను. భూషణం కూడా రిసీవర్ పెట్టేసి నీరసంగా కూలబడ్డాడు. అదేంటి సార్ అలా చెప్పారు అన్నాడు అర్జున్. శవం పోయిందని చెప్పలేక కసుం అన్నాడు భూషణం. శవం గురించి చెప్దామనుకున్నారా ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. ముందు అనుకున్నాను, కానీ తర్వాత మనసు మార్చుకున్నాను గంభీరంగా అన్నాడు భూషణం. ఇంకేం మాట్లాడలేదు ఇద్దరు. ఓ అరగంట తర్వాత మెల్లగా లేచాడు భూషణం. అతని కాళ్లు ఇంట్లోని లాంబర్ రూమ్ కేసి నడిచాయి. అర్జున్ రంజిత్లు ముసిముసిగా నవ్వుకున్నారు. భూషణం మూసున్న తలుపుల్ని మెల్లగా తట్టాడు. ఎవరు కర్కశంగా పలికిందా స్త్రీ గొంతు. నేనే మెల్లగా అన్నాడతను. ఎందుకొచ్చావు? ఓ మాట చెప్పాలి. చెప్పు. తలుపు తీ. అతని గొంతులో అర్థం పొంది. అయినా ఆమె తీయలేదు. మర్యాదగా తీ, లేకపోతే ఏం చేస్తావు? చి మొండి గొణుక్కున్నాడు భూషణం. లోపల నుంచి వికృతంగా నవ్విందా స్త్రీ. నీకోసం ఎవరో వచ్చారు, కావాలంటే చూడు సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు భూషణం. తలుపులు తెరుచుకున్నాయి. భూషణం కళ్ళు తళుక్కుమన్నాయి. గబాల లోపలికెళ్లాడు. అంతే, అంతకు మించిన వేగంతో బయటకొచ్చి పడ్డాడు. గుమ్మంలో ఖాళీలా నుంచుందో యువతి. రాస్కెల్, నీ సంగతి నాకు తెలుసురా. ఇది రెండోసారి. ఈసారి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేశావంటే మొహాన్ని చట్నీ చేసేస్తాను, జాగ్రత్త అంటూ గబాలను తలుపు మూసుకుందా యువతి. బిక్కచొచ్చిపోయాడు భూషణం. ముక్కు నల్లగా క్రమిలిపోయింది. కంగారుగా వెనక్కి చూశాడు. అర్జున్ రంజితులు ఆ సీన్ చూసినా చూడనట్టు పక్కకు తప్పుకున్నారు. మొహం నిండా నవ్వు పులుముకుని చచ్చా మొండి పిల్ల అంటూ వచ్చి కూలబడ్డాడు మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. సార్ పిల్లిలా దగ్గరకు వచ్చాడు రంజిత్. తను ఏం ఎరగనట్టు. ఏంటి అన్నట్టు చూశాడు భూషణం. నిజంగా అతనికి 4 లక్షలు ఇస్తారా? తప్పదుగా. అలా కాదు సార్, అతనికి తెలియకుండా అతన్ని అనుసరించి వెళ్లి శవం జాడ తెలుసుకుని వెనకపోటున దాడి చేస్తే. అవును సార్, అలా చేస్తే 4 లక్షల రూపాయలు అతని మొహాన పోయకుండా సరిపోతుంది అన్నాడు అర్జున్. భూషణం మొహం సీరియస్ గా అయిపోయింది. ఈ తెలివి ముందే ఉంటే శవాన్ని అంత తేలిగ్గా వదిలేసి వచ్చేవారే కాదు. కానియండి, మీ తెలివి తక్కువతనానికి 4 లక్షలు మాకు నష్టం అన్నాడు గంభీరంగా. అవుననుకోండి, కానీ కొంతలో కొంత నయం. మళ్ళీ ఆ శవం మన చేతికొస్తుంది, లేకపోతే మొదటికే మోసం వచ్చేది గొణిగినట్టు అన్నాడు రంజిత్. నిజమే, కానీ నాకు వచ్చిన అనుమానం. ఏంటి సార్? 4 లక్షలు తీసుకుని విజయ శవాన్ని మరిచి మరో శవాన్ని మన మొహాన పడేడు కదా. ఆ భయం లేదు సార్. విజయ శవాన్ని మేం చూసాం. అది విజయ శవం కాకపోతే మేం గుర్తుపట్టగలం. కాఫీనుకున్న అద్దాల్లోంచి అతని మొహం స్పష్టంగా కనిపించింది అన్నాడు అర్జున్. తర్వాత కామేశం ఏ ప్రాంతాల వాడే ఉంటాడు, ఇక్కడికి ఎలా రాగలిగాడు? శవాన్ని ఎక్కడ దాచాడు? నిజంగా తెస్తాడా? శవంలోని రహస్యం తెలిస్తే 4 లక్షలకి ఆ శవాన్ని ఎలా ఇస్తానన్నాడు? ఇలా చాలాసేపు అతని గురించే మాట్లాడుకున్నారు ముగ్గురు. మరి కాసేపు తర్వాత అర్జున్ రంజిత్ లేచారు. వెళ్ళొస్తాం సార్ అంటూ. మళ్ళీ ఎప్పుడొస్తారు అన్నాడు భూషణం వాచ్ చూసుకుంటూ. ఎన్నింటికి రమ్మంటారు అన్నాడు రంజిత్. సరిగ్గా 4 అయ్యేసరికల్లా ఇక్కడ ఉండాలి. నేను ఈలోగా ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను.
అలాగే అన్నట్టు తలూపి వెనక్కి తిరిగారిద్దరు. వాళ్ళు వెళ్ళగానే మెల్లగా లేచాడు భూషణం. చంద్ర హోటల్లోంచి బయటపడ్డాడు. ఎయిర్పోర్ట్కెళ్లి లాంజ్లో కూర్చున్నాడు. అరగంటలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. మరో అరగంటలో ప్రయాణికులందరినీ ప్లేన్లోకి రావాల్సిందిగా అనౌన్స్మెంట్ వచ్చింది. అందరితో పాటు వెళ్లి ప్లేన్లోని తన సీట్లో కూర్చున్నాడు చందర్. మరి కాసేపటికి ప్లేన్ ఆకాశంలోకి లేచింది. అంతవరకు అదోలాంటి ఆందోళనగా ఉన్న చంద్ర మొహంలో కాస్త రిలీఫ్ కనిపించింది. ప్లేన్ అంతరిక్షంలో దూసుకుపోతోంది. 5 నిమిషాలు బయటికి చూసి ఆపై ఓ నవల తీసుకుని పేజీలు తిప్పసాగాడు. ప్లేన్ లాస్ ఏంజల్స్ చేరుకుంది. అతను లాస్ ఏంజల్స్ లో దిగి ఆస్ట్రేలియా వెళ్లే మరో ప్లేన్ ఎక్కి ఆస్ట్రేలియాలో సిడ్నీ టౌన్ లో దిగాడు. ఆ పట్టణాన్ని మైమరిచి చూశాడు కొన్ని క్షణాలు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ చాలా పెద్దది. సముద్రం ఒడ్డున ఆకాశాన్నంటే భవంతులు వరుసగా పొందిగ్గా ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడ జనాభా తక్కువవడానికి కావచ్చు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. 200 సంవత్సరాల నాటి ఒరిజినల్ సెట్లర్ మెమోరియల్ పాత వైభవాన్ని చాటుతూ కనిపిస్తోంది. అక్కడ సముద్ర తీరాన ఇసుక ఉండదంతగా, చిన్న చిన్న రాళ్లుండి నేల గట్టిపడి ఉంటుంది. తీరాన జనం, మధ్యగా పచ్చిక బయళ్లు ఉంటాయి. రోడ్లన్నీ నీటిగా స్ట్రైట్ గా ఉంటాయి. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండడం మూలంగా ఎవరైనా కొత్త వాళ్ళు అక్కడికి వెళితే భూతల స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. నిజానికి చందర్ ఆ ఏరియా పెద్దగా చూడలేదు, పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ తప్ప. అంతేకాదు, ఆస్ట్రేలియా అందాలు చూడాలంటే పిక్నిక్ ఆర్ట్, హ్యాంగింగ్ రాక్, గాలియోపోలి, మ్యాక్స్ లాంటివి చాలా ఉన్నాయని అతను వినున్నాడు. అయితే ప్రస్తుతం ఆ సుందర ప్రదేశాలు చూడాలని ఏమాత్రం లేదు అతనికి. ఎలాగైనా గమ్యం చేరాలి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గమ్యం చేరుకుంటేనే కాని అతని మనసు కుదుటపడేలా లేదు. అనుకున్న ప్రకారం 4 అయ్యేసరికల్లా రంజిత్, అర్జున్ పాత బంగ్లాకి చేరుకున్నారు. 4 గంటలకే ఆకాశాన్నంటేలా ఉన్న వృక్షాల మూలంగా చీకట్లు ఆవరించేశాయి ఆ ఆవరణంతా. కొంతసేపు భూషణంతో ఏవేవో మాట్లాడారు. ఆపై ముగ్గురు కామేశం తేబోయే విజయ్ శవం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు డబ్బున్న బ్రీఫ్ కేసుతో. సరిగ్గా 6 గంటలయింది. మరింత చీకట్లు ఆవరించాయి అంతటా. ముగ్గురు పెరటివైపు గేటు దగ్గరకొచ్చి నిల్చున్నారు. మరో 5 నిమిషాల కల్లా వచ్చాడు కామేశం. శవమేది? ఆతృతగా అడిగాడు భూషణం. డబ్బేది అన్నాడతను. ఓ పొదలో దాచిన బ్రీఫ్ కేసు తెచ్చి తెరచి అందులోని కరెన్సీ నోట్ల కట్టల్ని చూపించాడు భూషణం. మంచి నోట్లేనా? అనుమానంగా అడిగాడు కామేశం. చూసుకో విసుగ్గా అన్నాడు భూషణం. అతను దగ్గరగా వచ్చి ఓ కట్టని చేత్తో తీసుకుని చూశాడు. ఆపై తృప్తిగా తల పంకించి జేబులోని ఓ కవర్ తీసి చూపిస్తూ, శవం తాలూకా వివరాలన్నీ ఇందులో ఉన్నాయి అన్నాడు. భూషణం అది అందుకోబోతుంటే, ఆగండి, మీ దగ్గర రివాల్వర్ లాంటివేమైనా ఉన్నాయేమో చూడాలి సీరియస్ గా అన్నాడు కామేశం. చంపాలనుకున్న వాళ్ళం డబ్బెందుకు తెస్తాం? చిరాగ్గా అన్నాడు భూషణం. అది ఓ నాటకం కావచ్చు, నేను ఎవరినీ నమ్మను. శవాన్ని గురించి నేను చెప్పగానే నా మీద మీరు దెబ్బతీరన్న నమ్మకం ఏమిటి? అందుకే మీ దగ్గర ఆయుధాలేమైనా ఉన్నాయేమో ముందు చూడాలి నిర్మోహమాటంగా అన్నాడు కామేశం. ఓ అదా నీ భయం? మేము ముగ్గురున్నాం. నీ మీద పడి ఆ కాగితం లాక్కుంటే ఏం చేస్తావు? ఓరగా చూస్తూ అన్నాడు భూషణం. ఆ మాటకి పెద్దగా నవ్వాడు కామేశం. మీరంతటి వాళ్ళని నాకు బాగా తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నిజానికి అసలైన కాగితం ఇది కాదు. భూషణం మొహం నల్లబడింది. అతని మొహం చూసి మళ్లీ నవ్వాడు కామేశం. కాసేపటికి తేరుకున్న భూషణం కూడా నవ్వేస్తూ, ఈ మాటలకేం గాని త్వరగా చెప్పు, పొద్దుగూకిపోతుంది అన్నాడు. కామేశం వాళ్ల జేబులు పరిసరాలు చూసి వాళ్ల దగ్గర మారణాయుధాలు ఏమీ లేవని తెలిసాక ప్యాంటు బాటం మడతలోంచి ఓ చిన్న స్లిప్ తీసి వాళ్ళకిచ్చి, నేను కొంత దూరం వెళ్ళాక చూసుకోండి అన్నాడు. అందులో రాసింది కరెక్టేగా? అదోలా చూస్తూ అన్నాడు భూషణం. అంటే అంటే నువ్వు మాకు అందించే శవం విజయదేగా అని అన్నాడు రంజిత్. వెళ్ళి చూసుకోండి, అంతదాకా నేను మీకు కనుచూపు మేరలో ఉంటాను. ఇంతకీ శవం ఎక్కడుంది? మనకు చెరువులోనే నవ్వాడు కామేశం. చుట్టూ అనుమానంగా చూశారు ముగ్గురు. కంగారు పడకండి, ఆ బ్రీఫ్ కేసు నాకివ్వండి. అదిగో నేను ఆ వంతెన దగ్గర నిల్చుంటాను. మీరు శవాన్ని చూసుకుని ఓకే అంటేనే నేను వెళతాను. భూషణం బ్రీఫ్ కేసు అతనికి అందించాడు. థ్యాంక్స్, స్లిప్ చూసుకోండి, అందులో శవాన్ని దాచిన చోటు ఉంటుంది అంటూ రోడ్డు వైపుకు నడిచాడు కామేశం. భూషణం ఆదుర్దాగా కాగితం విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది: విజయశవం మీ ఆవరణలోనే దక్షిణం వైపునున్న చింత చెట్టు మొదలకి పక్కగా ఉన్న పొదలో భద్రంగా ఉంది. వెళ్ళి తెచ్చుకోండి. త్వరగా వెళ్ళి చూడండి అరిచినట్టు అన్నాడు భూషణం. బాణాల్లా పరిగెత్తారిద్దరు. చింత చెట్టు దగ్గర గుబురుగా ఉన్న ఓ పొదలో ఒక చెక్కపెట్టుంది.
గబాల్న దాని మూత తెరిచి చూశారు అర్జున్, రంజిత్లు. అందులో శవం ఉంది. అది విజయ శవమే అని గుర్తించిన ఇద్దరు తృప్తిగా పెట్టె మూత వేసేసి భూషణం దగ్గరకొచ్చారు. ఉందా? ఆతృతగా అడిగాడు భూషణం. ఉంది సార్, అది విజయ శవమే. ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు. చూసుకున్నారా? అరిచాడు కామేశం. చూసుకున్నాం, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు భూషణం. అతను వెళ్ళిపోయాడు. భూషణం, రంజిత్, అర్జున్ గబగబా చింత చెట్టు దగ్గరికి వెళ్లారు. భూషణం అక్కడి పెట్టే మూత తీసి చూశాడు. శవం నిద్రపోతున్నట్టుంది తప్ప శవంలా లేదు. తిరిగి పెట్టి మూసేసి ముగ్గురు కలిసి దాన్ని బంగ్లాలోకి మూసుకొచ్చారు. అంతవరకు ఒకలాంటి ఆదుర్దాతో కంగారు పడిన అందరి మొహాల్లోకి జీవం వచ్చినట్టయింది. జాగ్రత్తగా పెట్టిని హాల్లోని మెట్ల ద్వారా మేడ మీదకి తీసుకెళ్లి మేడ మీద చివరి గదిలో పెట్టారు. అన్ని గదులు దుమ్ము ధూళితోనూ బూజులతోనూ ఘోరంగా ఉన్న ఆ గది మాత్రం నీటిగా ఉంది. ఆ గదే కాదు, మేడ మీద గదులన్నీ నీటిగా ఉన్నాయి. ఖరీదైన ఫర్నిచర్ ఉంది. శవపేటిక మీద మూత తీసి శవాన్ని ముగ్గురు కలిసి పెట్లోంచి తీసి ఓ పక్కగా ఉన్న పెద్ద టేబుల్ మీద పడుకోబెట్టారు. మెడికేట్ చేయడం వల్ల శవమేమీ పాడు కాలేదు. గదిలో 100 క్యాండిల్ బల్బు కాంతులు విరజిమ్ముతోంది. భూషణం ఓసారి కిటికీలోంచి బయటకు చూశాడు. చిక్కటి చీకటి తప్ప ఏం కనిపించడం లేదు. చెట్ల మీదకి చేరిన వేలాది పక్షులు రణగొణ ధ్వనులు చేస్తున్నాయి. ఎందుకో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. రంజిత్కేదో చెప్పాడు మెల్లగా. అతను వెళ్లి ఓ ట్రే తీసుకొచ్చాడు. అందులో ఆపరేషన్ చేయడానికి కావలసిన పరికరాలన్నీ ఉన్నాయి. తలుపులు వెయ్యండి అన్నాడు భూషణం. రంజిత్, అర్జున్ లోపలికొచ్చి తలుపులు వేశారు. ఎక్కడో తీతు భయంకరంగా అరిచింది. త్రుళ్ళిపడ్డాడు భూషణం. చిత్రంగా చూశారు మిగతా వాళ్ళు. ఏంటి సార్ అంత కంగారు పడుతున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు రంజిత్. ఏం లేదు, అతని షర్టు విప్పండి అన్నాడు భూషణం తేరుకుని. రంజిత్ శవానుకున్న షర్టు గుండీలు తీశాడు. అప్పుడే తోటలోంచి ఓ భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపుకి గదిలో ఉన్న ముగ్గురు త్రుళ్ళిపడ్డారు. గబాల్న కిటికీ తలుపులు తెరిచి చూశాడు భూషణం. అంతా కటిక చీకటి. ఎవరు అని అరిచాడు. ఎవరూ పలకలేదు. భూషణం బయట లైట్స్ అన్నీ వేశాడు. చాలా వరకు వెలుగుతో నిండింది గాని అక్కడెవరూ కనిపించలేదు. మరోసారి అరిచాడతను. జవాబు లేదు. రంజిత్, ఆ కామేశంగాడు కాదు కదా? అనుమానంగా అడిగాడు. అయ్యుండడు సార్, అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఒకవేళ అతనైనా మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటాడు గాని అలా తోటలోంచి ఎందుకు అరుస్తాడు అన్నాడు రంజిత్. నిజమే, భయంతో అరిచిన అరుపులో ఉంది కదూ అరుపు. అవును, ఉండండి నేను చూసొస్తాను అంటూ కిందకి వెళ్ళాడు రంజిత్. 10 నిమిషాల్లో తిరిగొచ్చాడు. ఎవరైనా ఉన్నారా? ఆతృతగా అడిగాడు భూషణం. ఎవరూ లేరు సార్, అయోమయంగా చూస్తూ అన్నాడు రంజిత్. ఎప్పుడూ లేంది అందరి మొహాల్లోనూ అదోలాంటి తెలియని భీతి తొంగి చూస్తోంది. మరోసారి ధైర్యం చేసి ముగ్గురు కిందకెళ్లి పరిసరాలన్నీ వెతికారు. కాని ఎవరూ లేరు. అది మనిషి అరుపే కదూ, తనలో తనే అనుకున్నట్టు అన్నాడు భూషణం. ఖచ్చితంగా మనిషే సార్, ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు. మరైతే ఏడి? ఏమో, ఏ పొదలో దాగాడో లేక ఏ చెట్టు గుబుర్లో దాగాడో అన్నాడు రంజిత్. ఒకవేళ ట్రంక్ రోడ్డు మీద ఎవరైనా వెళుతూ అల్లరి కరిచారేమో ఏదో ఆలోచిస్తూ అన్నాడు అర్జున్. ఎక్కడి ట్రంక్ రోడ్డు, ఎక్కడ మనిల్లు? అయినా ఈ టైంలో ఇటుకేసి నరమానవుడు రాడు. ఒకవేళ వస్తే మనలాంటి దెయ్యాలే రావాలి అన్నాడు భూషణం. పోలేండి సార్, ముందు మన పని కానిద్దాం, తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు రంజిత్. సరే అన్నట్టు తల పంకించాడు భూషణం. మళ్లీ ముగ్గురు గదిలోకొచ్చారు అన్యమనస్కంగానే. రంజిత్ తలుపులు లోపల గడియ పెట్టాడు. గదంతా భయంకర నిశ్శబ్దం ఆవరించింది. టేబుల్ మీద శవం దీనంగా పడుకుంది. సార్, త్వరగా పని పూర్తి కానివ్వండి. మీరన్నట్టు నిజంగా ఆ కామేశంగాడు వాడి మనుషులతో వచ్చి దాక్కున్నాడేమో. ఏ పామునో చూసి అందులో ఒకడు అరిచుంటాడు. ఊహాగానాలు చేస్తూ అన్నాడు అర్జున్. భూషణం మొహంలో మరింత భీతి చోటు చేసుకుంది. తన భయాన్ని పైకి కనిపించనీయకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రంజిత్ పరికరాలన్నీ ఉన్న ట్రే తెచ్చి అతనికి అందుబాటులో ఉంచాడు. భూషణం చేతులకు గ్లౌస్ తొడుక్కుంటూ, సారీ విజయ్, నువ్వు బ్రతుకుంటే డాక్టర్ విశ్వామిత్ర జాగ్రత్తగా ఎనస్థీషియా ఇచ్చి మరీ ఆపరేషన్ చేసేవాడు. కానీ దురదృష్టవశాత్తు నువ్వు శవంగా మారావు. ఈ శవం ఆపరేషన్కి నేను పనికొస్తాను. అందుకే నేను చేస్తున్నాను నీ ఆపరేషన్. నీ శరీరాన్ని నీ భార్యకు అప్పగిస్తాలే అన్నాడు గొణిగినట్టు. త్వరగా కానివ్వండి సార్, మనం ఈ శవాన్ని ఎంత తొందరగా డిస్పోజ్ చేస్తే అంత మంచిది. భయంగా తలుపు వేసి చూస్తూ అన్నాడు రంజిత్. భూషణం స్టడీగా నుంచుని ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని చేతిలోని ఆపరేషన్ నైఫ్ తీసుకున్నాడు.
రంజిత్ విజయ్ ప్యాంటు జిప్ లాగి అబ్డామిన్ ఓపెన్ చేసేలా బట్టలు తొలగించాడు. భూషణం ఓసారి శవం పొట్ట మీద చెయ్యేసి పేషెంట్ ని డాక్టర్ ఎగ్జామిన్ చేసేలా నొక్కాడు. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. పొట్ట మీద ఏవో గుర్తుల కోసం వెతికాయి 3 జతల కళ్ళు. అయితే ఎలాంటి గుర్తులు కనిపించలేదు. అదోలాంటి అయోమయావస్థలో పడ్డాడు భూషణం. మిగతా ఇద్దరూ మాత్రం చాలా కుతూహలంగా చూస్తున్నారు. భూషణం ఒకసారి కింది పెదవిని పళ్ళతో నొక్కుతూ పైకి చూశాడు. ఏమైనా మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్ అన్నాడు అర్జున్ పరిశీలనగా శవం పొట్టకేసి చూస్తూ. ఏం? ఆపరేషన్ చేసిన చోట కుట్లు కూడా కనిపించకుండా చక్కగా కుట్లు వేశారు. భూషణం తల పంకించాడు. అది అవుననో కాదనో అర్థం కాలేదు అర్జున్కి. అయినా మాట్లాడలేదు. భూషణం క్షణం ఆలోచించి అబ్డామిన్ ఓపెన్ చేశాడు. కుతూహలంగా చూశాడు అర్జున్. మై గాడ్ అప్రయత్నంగా అన్నాడు భూషణం. ఏంటి సార్? కంగారుగా అన్నాడు అర్జున్. కడుపులో ఏం లేవు. సరిగ్గా చూడండి సార్. ఇంకా సరిగ్గా ఏంటి? పేగులు తప్ప ఇంకేం లేవు. అసలు ఇది బాస్ పంపిన విజయశవమేనా? తీక్షణంగా అన్నాడు భూషణం. అయ్యో అదేంటి సార్, ఎయిర్పోర్ట్ వాళ్ళు పోలీసులు కలిపి మాకు అప్పచెప్పిన శవం మాత్రం ఇదే ఖచ్చితంగా చెప్పాడు అర్జున్. మరైతే వజ్రాలేవి? ఎవరైనా తీసుకున్నారేమో. ఎలా? కోసిన గుర్తులేం లేదే. పోనీ శరీరంలో ఇంకెక్కడైనా పెట్టారేమో. నో, నాకు బాస్ చెప్పడం స్టమక్లోనే అని చెప్పాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి చూడండి. శవం మీద బట్టలన్నీ తీసేసి అనుమానం ఉన్న చోటల్లా వెతికారు, కానీ ఏం దొరకలేదు. ఎక్కడో మోసం జరిగింది సార్ దిగులుగా అన్నాడు అర్జున్. అవును, మోసమే. ఆ బాసే మనల్ని ఫూల్స్ చేశాడు. అసలు వజ్రాలు కడుపులో పెట్టనేలేదు. పెట్టినట్లు నాటకం ఆడి మొత్తం తనే కాజేయాలని ప్లాన్ వేసుంటాడు. అందుకే ఇతని శరీరంలో ఎక్కడా ఎలాంటి సూచర్స్ వేసిన గుర్తులు కనిపించలేదు. ఆవేశంగా అన్నాడు భూషణం. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. దవడ ఎముకలు బిగుసుకున్నాయి. శవాన్ని పెట్లో పెట్టేయండి అంటూ చేతులు వాష్ చేసుకుని ఫోన్ దగ్గరికి నడిచాడు. ఫోన్లో ఓ నెంబర్ డైల్ చేశాడు. అరగంట తర్వాత లైన్ దొరికింది. అవతల నుంచి విక్రమ్ గొంతు ఖంగుమంది. ఫోన్ ఎత్తుతూనే ఆవేశంగా ఏవేవో అనాలని అనుకున్న భూషణం అవతల నుంచి విక్రమ్ గొంతు వినిపించగానే గాలి తీసిన బెలూన్లు అయిపోయి వినయంగా విష్ చేశాడు. ఏంటింత ఆలస్యం? నా పనులన్నీ మానుకుని నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎంతకీ పని పూర్తయిందా? తీక్షణంగా అడిగాడు విక్రమ్. మరింత కంగారు పడిపోయాడు భూషణం. అదే బస్ శవం తడబడుతూ అన్నాడు. అవును, శవమే. మనం అనుకున్నదొకటి అయ్యింది మరొకటి. విజయ్ ప్రాణాలతో ఉంటే తనంతట తనే వచ్చి పని పూర్తి చేయించుకుని పోయేవాడు. కానీ అతగాడు అర్ధాంతరంగా చచ్చాడు. అందుకే కాస్త అప్సెట్ అయ్యాం. మీరు నేను చెప్పిన విధంగా శవాన్ని చేజిక్కించుకున్నారుగా? ఆదురుద్దేగా అడిగాడు విక్రమ్. శవం ఇక్కడే ఉంది. కానీ ఇంకా ఏంటి ఆలస్యం? నువ్వే అతని అబ్డామిన్ ఓపెన్ చేయి. అది కాదు బాస్. మరేంటి? విసుక్కున్నాడు విక్రమ్. శవం అబ్డామిన్ ఓపెన్ చేశాం. ఓ మరింకేం? ఆ భరిణని మన భవంతిలోనే భద్రపరచండి. 10 రోజుల్లో నేను ఇండియా వస్తాను. అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఉత్సాహంగా అన్నాడు విక్రమ్. బిక్కమొహం వేశాడు భూషణం. ఏం వినిపిస్తోందా? విక్రమ్ మళ్ళీ అన్నాడు. వినిపించింది బాస్. కానీ అతని కడుపులో ఏం లేవు. కడుపులోనే కాదు, శరీరం అంతా వెతికి చూసాం. కానీ ఎలాంటి భరిణ కనిపించలేదు. వాట్? కేవు మన్నంత పని చేశాడు అతను. అవును బాస్, అతని శరీరం అంతా. షటప్! ఏంటి నాటకం? అతని మాట పూర్తి కాకుండానే అరిచాడు విక్రమ్. నాటకం కాదు బాస్, నేనే కాదు మనవాళ్ళు కూడా ఉన్నారు చూసేటప్పుడు. వాట్ నాన్ సెన్స్! ఆర్ యూ జోకింగ్? స్వయంగా నేనే పెట్టాను. ఏమవుతుంది? అదే అర్థం కావడం లేదు బాస్. దారిలో ఎవరైనా తీశారేమో భయంగా అన్నాడు భూషణం. ఎవరు తీస్తారు? అతను ఫ్లైట్ ఎక్కేదాకా మేము చూస్తూనే ఉన్నాం. తర్వాత చావనే చచ్చాడు. ఈ మధ్యలో ఎవరు తీస్తారు? భూషణం మొహం ఎర్రబడింది. తను అనాల్సినవన్నీ అతనే అంటుంటే కోపంతో ఉడికిపోయాడు. అయితే ఏమంటారు అన్నాడు కాస్త తీక్షణంగా. అతని మాటలోని తీక్షణత గమనించిన విక్రమ్ క్షణం తెల్లబోయాడు. తర్వాత సీరియస్ గా అయిపోయాడు. చూడు భూషణం, నువ్వు చెప్పే కట్టుకథలు నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాదు. విజయ్ కడుపులో దాచిన భరిణని నువ్వు చూసావు. అంత విలువైనవి చూసేసరికి నీకు దుర్బుద్ధి పుట్టింది. నేను ఏదైనా సహిస్తాను గాని నమ్మక ద్రోహాన్ని క్షమించను. రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను. అప్పుడు నువ్వు ఆ భరిణను గురించిన వివరాలు నాకు అందజేసి తీరాలి. అండర్స్టాండ్? గర్జించినట్టు అనేసి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. భూషణం మొహం నెత్తురుబొట్టు లేనట్టు పాలిపోయింది. ఒళ్లంతా నీరసం ఆవరించి నిల్చున్న పోటనే కూలబడిపోయాడు. ఏంటి సార్? అర్జున్, రంజిత్ ఒకేసారి అడిగారు. గబాలన తలెత్తి వాళ్ళిద్దరికేసి చూసాడతను. హఠాత్తుగా ఏదో స్ఫురించింది. అర్జున్, నిజం చెప్పండి, ఇది అమెరికా నుంచి వచ్చిన విజయ శవమేనా అన్నాడు తీక్షణంగా. అవును సార్, ఎయిర్పోర్ట్ లో వాళ్ళిచ్చిన శవం ఇదే భయంగా అన్నాడు అర్జున్.
భూషణం కళ్ళు అదోలా చిట్లించి రంజిత్ కేసి చూశాడు. అతని భావాల్ని అర్థం చేసుకున్న రంజిత్, అమ్మ తోడు సార్, మాకేం తెలీదు, ఈ శవం మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వాళ్ళిచ్చిందే అన్నాడు హడలిపోతూ. మరెక్కడుంది మోసం? ఏం జరిగింది సార్? విషయమంతా క్లుప్తంగా చెప్పాడు భూషణం. తెల్లబోయారిద్దరు. వాళ్ళకూడా రవ్వంత కోపం వచ్చింది విక్రమ్ మీద. అయితే ఇప్పుడేం చేద్దాం సార్ అన్నాడు. అదే అర్థం కావడం లేదు నీరసంగా అన్నాడు భూషణం. రేపు ఫోన్ చేస్తానన్నారుగా, ఈ విషయం మరోసారి వివరంగా చెప్పండి, మేం కూడా చెప్తాం. అప్పుడు వినకపోతే వచ్చి చూసుకోమనండి అన్నాడు అర్జున్. సరే, అంతకన్నా దారి మాత్రం ఏముంది? ప్రస్తుతానికి శవాన్ని టీ ఫ్రిడ్జ్ లో పడేయండి, మళ్ళీ ఎవరైనా వస్తారేమో లేస్తూ అన్నాడు భూషణం. సిడ్నీ నుంచి మెల్బోర్న్ చేరి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు చందర్. ఊరికి మధ్యగా పారే ఎర్రా రివర్ని చూస్తూ ఊరికి దక్షిణం వైపు సాగాడు. సాధారణంగా అక్కడ ఉత్తరం వైపు ధనికులు, దక్షిణం వైపు సామాన్యులు ఉంటారు. అక్కడ స్వీపర్స్ ఉండరు. అయినా ఊరంతా క్లీన్ గా ఉంటుంది. సర్క్యూట్ ట్రాలీ కారులో ఓసారి ఊరంతా చుట్టాడు. తర్వాత ఆకలనిపించి హోటల్ కోసం చూశాడు. అయితే అక్కడ చాలా వరకు చైనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అతను ప్యూర్ వెజిటేరియన్. అందుకే తిరిగి తిరిగి బ్రెడ్, బటర్ అండ్ జామ్ సంపాదించుకుని వాటితో కడుపు నింపుకున్నాడు. ఆపై ఆర్ఆర్అట్ చేరాడు. మెల్బోర్న్ కి అడిలైట్ కి మధ్యగా ఉంటుంది ఆర్ఆర్అట్ అనే పట్టణం. అక్కడికి చేరాక తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు చందర్. కారణం, ఆ సిటీని దాదాపు ఇండియన్ సిటీ అనొచ్చు. మర్నాడు అక్కడ రైల్వే స్టేషన్ కి వెళ్లాడు. రైల్వే స్టేషన్ పసుపు తెలుపు రంగులతో అందంగా ఉంది. అతను స్టేషన్ కి వెళ్లిన అరగంటకి అడిలైట్కి వెళ్లే ట్రైన్ వచ్చింది. అతను అందులో ఎక్కి కూర్చున్నాడు. సదరన్ కోస్ట్ లోని అడిలైట్ చేరుకుని అక్కడి నుంచి పోర్ట్ ఫైరీ వెళ్లి అక్కడి నుంచి షిప్ లో ఇండియా చేరుకోవాలని అతని ఉద్దేశం. ట్రైన్ కదిలింది. తల చుట్టూ మఫ్లర్ చుట్టుకుని ఓ మూలగా ఒదిగి కూర్చున్నాడు చందర్. రైలు వేగం పుంజుకుంది. రైలు కన్నా వేగంగా పరిగెడుతోంది అతని మనసు. ఓసారి కంపార్ట్మెంట్ అంతా కలి చూసి ఆపై సీటుకి వెనగ్గా చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళెల్లేని గుర్రంలా పరుగులు తీశాయి అతని ఆలోచనలు. రంజిత్, అర్జున్ భూషణం చెప్పినట్టు శవాన్ని డీ ఫ్రిడ్జ్ లో పడేసి యువతలకొచ్చారు. వాళ్ల మనసంతా చిరాగ్గా ఉంది. చెమటతో ఒళ్ళు జిగటలు సాగుతోంది. స్నానం చేద్దామా? చెమటతో తడిసిన బట్టల్ని చూసుకుంటూ అన్నాడు అర్జున్. నాకు చెయ్యాలనే ఉంది, కాని బట్టలు? ముసలైన బట్టలు తీసుకుందాం. నయం, భూషణాన్ని తెలిస్తే చంపేస్తాడు. ఏం చంపడు. గాడిద చాకరీ అంతా మన చేత చేయించి తను జారుకున్నాడు. పైగా శవాన్ని భద్రపరచమని ఓ ఆర్డర్ పడేశాడు. మనము మనుషులమే. ఎంత డబ్బు కక్కురుతున్నా ఈ దరిద్రపు బట్టలతో ఎలా ఉంటాం? పద, ఏవేనంటే నేను చెప్తాను గంభీరంగా అన్నాడు అర్జున్. ఇద్దరూ కలిసి మొదటి అంతస్తులోని వరండాలోకి వెళ్లారు. పెద్ద హాలు, చుట్టూ పెద్ద పెద్ద గదులు. ఆ గదులకి ఆనుకొని బ్రహ్మాండమైన బాల్కనీ ఉందా భవంతికి. బాల్కనీలోకొచ్చి దగ్గరగా వేసున్న తలుపులు తోశారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మసక వెలుతురు హాలంతా పరుచుకుంది. మెల్లగా లోపలికెళ్లి గుమ్మం పక్కగా ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు అర్జున్. పరిసరాలు వెలుగుతో నిండిపోయాయి. హాల్లోని ఓ సోఫాలో చేరగిలబడి కళ్ళు మూసుకున్న నారాయణ బాబు త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. వాళ్ళని చూడగానే ఆయన కళ్ళు అదోలా ముడుచుకున్నాయి. మరేం లేదు సార్, మాకు 2 జతల బట్టలు కావాలి, మీకు ఇష్టం లేకపోయినా తీసుకోక తప్పదు అంటూ హాల్లో ఓ మూలగా ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి తలుపు తీసి హ్యాంగర్స్ కున్న 2 జతల బట్టలు తీసుకున్నాడు అర్జున్. నారాయణబాబు మాట్లాడలేదు. అర్జున్, రంజిత్ మళ్లీ లైట్ తీసేసి వరండాలోకొచ్చి తలుపు దగ్గరగా లాగారు. అప్పుడే మరోసారి దిక్కులు పికటిల్లేలా భయంకరమైన అరుపు వినిపించింది తోటలోంచి. ఆ కేకకి వాళ్ళిద్దరి గుండెలు అవిసిపోయినట్టయ్యాయి. మరో నిమిషంలో తేరుకుని కిందకి పరిగెత్తారు. హాల్లో ఉన్న నారాయణబాబు కూడా కంగారుగా బాల్కనీలోకొచ్చాడు. పెరట్లోని లైట్లన్నీ వెలిగాయి. రంజిత్, అర్జున్ వణికే కాళ్లతో పోర్టుకోలోకొచ్చారు. వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదు. రంజిత్, నిజంగా దెయ్యాలు నివసించడం లేదు కదా? భయంగా అన్నాడు అర్జున్. చచ్చా, దెయ్యాలు కాదు, భూతాలు కాదు, తేలిగ్గా అన్నాడు రంజిత్. మరా అరుపేమిటి? ఆ నారాయణబాబు తాలూకా వాళ్లేమో. వాళ్లైనా కనిపించాలిగా. ఈ అరణ్యంలో ఏ మూల దాగారో. అయితే ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు. ప్రస్తుతం హాయిగా స్నానం చేసి బట్టలు మార్చుకుందాం. ఇద్దరూ బాత్రూం కేసి నడిచారు. నారాయణబాబు మాత్రం కళ్ళు చిట్లించి తోటలోకి చూస్తూనే నిల్చున్నాడు కాసేపు. భవంతికి సుమారు 100 గజాల దూరంలో ఉన్న ఒక పొద కదిలింది. లైట్ల వెలుగులో ఆకులు మెరుస్తున్నాయి. నారాయణబాబు గబగబా లోనికెళ్లి బీరువాలోంచి బైనాకులర్స్ తీసుకొచ్చి తోటంతా పరిశీలనగా చూడసాగాడు. మరోసారి పొద కదిలింది. పొదలోంచి 2 కళ్ళు ఎర్రగా మెరుస్తూ కనిపించాయి. ఒళ్ళు అదోలా జలదరించింది.
ఎవరు అన్నాడు అరిచినట్టు. పొదలోంచి ఓ ఆకారం బయటకొచ్చింది. ఓసారి భవంతికేసి చూసి వెనుతిరిగింది. ఆగు అరిచాడు నారాయణ బాబు. ఆ ఆకారం ఆగలేదు. అస్థిపంజరంలా ఉన్న ఆ వ్యక్తి ఓ వృద్ధునిగా గుర్తించాడు నారాయణ బాబు. 2 మెట్లు ఒకేసారి దిగుతూ కిందకొచ్చి అతనికేసి పరిగెత్తాడు. ఓసారి వెనక్కి తిరిగిన ఆ వృద్ధుడు చేతిలోని రాళ్లు నారాయణబాబు మీదకి విసురుతూ గేటుకేసి పరిగెత్తాడు. ఒక రాయి నారాయణబాబు నుదుటికి తగిలి రక్తం చిమ్మింది. నుదుటి మీద చేయి పెట్టుకుని ఆగిపోయాడాయన. ఆ వృద్ధుడు మాత్రం వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ముళ్లకంపలకి అడ్డం పడి పరుగు తీస్తూ గేటు దగ్గరికి వెళ్లాడు. నారాయణబాబు అయోమయోస్థలో పడిపోయాడు. క్షణం అలాగే నిల్చుని మెల్లగా వెనక్కి తిరిగాడు. ఏంటి సార్ ఆ నుదుటి మీద రక్తం? టవల్తో తల తుడుచుకుంటూ వచ్చాడు రంజిత్. నారాయణబాబు మాట్లాడలేదు. కొంపదీసి దెయ్యంగాని కొట్టలేదు కదా తమాషాగా అన్నాడు అర్జున్. దెయ్యమే క్లుప్తంగానేసి చలచర మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు నారాయణబాబు. పాపం ముసలాయనికి మతిపోయింది. ఆయన వెళ్లిన వైపే జాలిగా చూస్తూ అన్నాడు రంజిత్. అవును, టూర్కెళ్లిన మనవరాలు రాలేదటగా నవ్వాడు అర్జున్. ఇంతకీ ఈయన కిందకెందుకు వచ్చినట్లు? హఠాత్తుగా ఆ ఇద్దరి మనసుల్లోనూ ఇదే ఆలోచన మెదిలింది. నిజమే, ఎందుకొచ్చాడు అని ఒకరినొకరు ప్రశ్నించుకుని నారాయణబాబు నుదుటి మీద రక్తం ఎందుకొచ్చిందో రకరకాలుగా ఊహించుకుంటూ మెల్లగా లోపలికి నడిచారు. ఎంత ఉత్సాహంగా ఉందామన్నా ఎందుకో వాళ్ళిద్దరినీ అదోలాంటి భీతి ఆవహించింది. మరో గంటకి తలుపులన్నీ మూసి లైట్లన్నీ తీసి పోర్టుకోలకొచ్చారు. కీచురాళ్లు గోలగరుస్తున్నాయి. టార్చ్ సహాయంతో సన్నని బాటలోంచి పెరటివైపు ఉన్న గేటుకేసి అడుగులు వేస్తున్నారు. ఏ ఎండుటాకు కదిలినా చిత్రంగా గుండెలు దడదళ్లాడుతున్నాయి. చచ్చా, దెయ్యాలున్నాయని పుట్టించిందే మనం, కాని ఆ పుకార్లకి భయపడుతోంది మనమే. తమ భయానికి తామే విసుకున్నారు. వాళ్ల పక్కనుంచి జరజరమంటూ ఏదో పాకుతూ సాగిపోయింది. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని నడుస్తూ రోడ్డు మీదకొచ్చి తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. ఖాళీ సారా కొట్టు కిటకిటలాడుతోంది. సారా డ్రమ్ము దగ్గర ముసలై కూర్చుని గ్లాసుల్లో సారా నింపి కూతురికి అందిస్తున్నాడు. ఆమె వయ్యారాలు పోతూ అందరికీ అందిస్తోంది. స్వీటీ తూలుతూ ఖాళీ చెప్పిన పనులు చేస్తోంది. ఆ పిల్ల కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. చేతులు కాళ్ళు తోటకూర కాడల్లా వేలాడిపోతున్నాయి. అయినా అలాగే తిరుగుతోంది. చేతులు కాళ్ళు ఇంకా తిరగలేమన్నాయి. నిల్చున్న పాటుని కూలిపోయింది. చేతిలోని గాజు గ్లాసులు 2 బళ్ళున పగిలిపోయాయి. తుఫాన్లో వచ్చి పడింది ఖాళీ. నానా బూతులు తిడుతూ ఆ పిల్లను గొడ్డును బాదినట్టు బాధేసింది. ముసలయ్య వంత పాడాడు. దూరం నుంచి అది గమనిస్తోన్న తాత పరిగెత్తుకొచ్చి ఖాళీ చేతుల్లోంచి పాపని తప్పించాడు. నువ్వెవడు మధ్య ముందవతలకు పో అరిచింది ఖాళీ. పాప తాత కాళ్ళు చుట్టేసి బోరుమంది. ఆ పిల్ల ఒళ్ళు కాలిన పెనంలా పేలిపోతోంది. నువ్వసలు మనిషివేనా? పసిబిడ్డకి పుట్టాడు జ్వరం వస్తే చూడనైనా చూడకుండా చాకరీ చేయించిందేగాక గొడ్డును బాదినట్టు బాతావా? ఆవేశంగా అన్నాడు తాత. నా ఇష్టం, కొడతాను చంపుతాను, మధ్య నువ్వెవడివి? వచ్చినట్టు ఊగిపోయింది ఖాళీ. పోన్లే ఖాళీ, పిల్లకి జ్వరం వచ్చిందట పాపం, 2 రోజులు విశ్రాంతిచ్చి ఏదైనా మందు తెప్పించి వెయ్యి. ఒకరిద్దరు సలహా ఇచ్చారు. ఖాళీ మొహం మాడిపోయింది. దీనికి పెట్టే తిండే దండగా ఇంకా మందులు కూడానా? మరేం పర్వాలే, ఈ మాత్రానికే చావదు అంది ఆవేశంగా. అయితే అందరూ ఆ పిల్ల మీద సానుభూతి చూపించేసరికి ఇంకేం అనలేక, అయితే ఇంకేం, తాత తాత అని పడిచేస్తుందిగా, రోగం తగ్గేదాకా నీ కొంపలో నట్టి పెట్టుకో అంది వ్యంగ్యంగా. పాప కళ్ళు తళుకుమన్నాయి. గబాలన తాత చేయి పట్టుకుంది. అతను ఆ పిల్లను పొదివి పట్టుకున్నాడు. పాపకి దుఃఖం ఆనందం పోటీలు పడొస్తున్నాయి. తను రవ్వంత దగ్గినా హడలిపోయే తల్లిదండ్రులు, బొజ్జగించి మందులిచ్చే డాక్టర్ అంకుల్, కథలు కబుర్లు చెప్తూ నవ్వించే నౌకరు యాదు అంతా గుర్తొచ్చారు. ఇంకా నుంచున్నావేం, ఎల్లు, నీ రోగం తగ్గినాక మళ్ళీరా చిరాగ్గా అన్నాడు ముసలయ్య. తాత చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది స్వీటీ. ఇదిగో ముసలాడా, రోగం తగ్గాని తీసుకొచ్చి దించాయి అరిచింది ఖాళీ వెనక నుంచి. అలాగే అన్నట్టు తలూపాడు తాత. తాతతో అతనింటికొచ్చిన స్వీటీకి నరకంలోంచి స్వర్గంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. తాత పాకలోని నులక మంచం తెచ్చి వాకిట్లో వేప చెట్టు కింద వేసి దానిమీద ఓ బొంత తను పెట్టుకునే దిండు తెచ్చి పక్కవేసి స్వీటీని పడుకోబెట్టాడు. తాత, నువ్వెక్కడే ఉండు తాత దీనంగా అంది స్వీటీ. అట్టాగే తల్లి. కింద కూర్చుని ఆ పిల్ల తల నిమురుతూ కాసేపు హాయిగా నిద్రపో తల్లి, కాసేపు అయ్యాక పొంతులు గారిని అడిగి ఏదైనా మాత్ర తెచ్చి వేస్తాను అన్నాడు. ఆ పిల్ల తాత చేతిని గట్టిగా పట్టుకుని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. తాత హృదయం భారంగా అయిపోయింది. పాప తండ్రి కోసం ఎంత ఆరాటపడుతోందో, ఎంత ఆశ పెట్టుకుందో అతనికి బాగా తెలుసు.
అతను ఆ రోజు కోసం కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టు చూశాడు. అయితే అతని రాకకు బదులు అతని చావు వార్త వచ్చింది. పాప తండ్రి విజయ్ ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఎవరో ఫ్రెండ్స్ తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారని తెలుసుకున్నాడు. ఆ వార్త వింటే చిన్నారి స్వీటీ ఏమైపోతుందో అని హడలిపోయాడు. ఆ పిల్ల మొహం కూడా చూడలేక తప్పించుకుని తిరిగాడు. అయితే ఇవాల్టి పరిస్థితిని మాత్రం చూస్తుండలేకపోయాడు. అందుకే ఏమైతే అయిందని వెళ్లి కాళీని వారించాడు. మంచుకో చెడుకో ఆ రాక్షసి ఆ పిల్లని అతనితో పంపింది. అందుకే ఆ రుద్రుడు ఆ పసిపాప కూడా ఆనందించారు. స్వీటీ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. కాని ఆ నిశ్చింత ఆ రుద్రుడికి మాత్రం లేదు. ఆ పిల్లడిగితే తండ్రిని గురించి ఏం చెప్పాలి అన్న ప్రశ్న కొండంత పెరిగి భయపెడుతోంది. పాప మొహంలోకి చూస్తుండిపోయాడు చాలాసేపు. ఎక్కడ జారిపోతుందో అన్నట్టు అతని చేతిని బిగించి పట్టుకుంది స్వీటీ. అతని కళ్ళ నుంచి నీళ్లు ముత్యాల్లా రాలి పాప తల మీద పడ్డాయి. ట్రైన్ వేగంగా దూసుకుపోతోంది. చంద్ర ఆలోచిస్తూనే ఉన్నాడు. ట్రైన్లోని ఇతర ప్రయాణికులు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అయితే అవేం పట్టించుకోలేదతను. పోర్టు పైరి నుంచి షిప్లో ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. ప్రయాణికులు ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు. వారి మాటల్లోకి హఠాత్తుగా చంద్ర అనే పేరు విని త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు చంద్ర. విజయ్ చంద్ర ఒకేలా ఉంటారట ఒక అతను అన్నాడు. ఆ ఇదిగో ఫోటో కవల పిల్లల్లా ఉన్నారు ఇంకో అతను అన్నాడు చేతిలోని పేపర్ చూపిస్తూ. అందరి నోట్లో విజయ్ చంద్ర అన్న పేర్లు పదే పదే వస్తున్నాయి. అందరి గొంతుల్లోనూ కుతూహలం. చంద్రమోహం నల్లబడింది. ఒళ్లంతా చిరుచెమటలు పట్టింది. మఫ్లర్ మరింత ముందుకు లాక్కుని ఓ పక్కకు తిరిగి కూర్చున్నాడు. వాళ్ల మాటలు వింటున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటోంది అతనికి. వాళ్ల మాటలు కాస్త సద్దుమణిగాక ఓసారి ఓరగా చూశాడు. వాళ్లంతా వేరే టాపిక్లోకి వెళ్ళిపోయారు. క్షణం ఆలోచించి వాళ్ల దగ్గర నుంచి న్యూస్ పేపర్ అడిగి తీసుకున్నాడు. అతని గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. ఫ్రంట్ పేజీలో తన ఫోటో, పక్కన తనలాంటి మరో అతని ఫోటో. చందర్ అలియాస్ బక్రూ, విజయ్ అనున్నాయి ఆ ఫోటోల కింద. అతనికి వెన్నులోంచి వణుకులాంటిది బయలుదేరింది. కళ్ళు తిరుగుతున్నట్టయింది. చేతులు పొట్టు తప్పుతున్నట్టు అనిపించింది. ఫోటోల కింద మ్యాటర్ చదవడానికి ముందు ఓసారి భయంగా కంపార్ట్మెంట్ అంతా కలిగి చూశాడు. ఎవరూ అతన్ని గమనించినట్టే కబుర్లలో పడ్డారు. ఒకరిద్దరు నిద్రలో జోగుతున్నారు. మఫ్లర్ సర్దుకుని పేపర్ సరిచేసి ఫోటోల కింద మ్యాటర్ చదవసాగాడు. చదువుతున్న కొద్దీ అతని మొహంలోకి ప్రాణభీతి లాంటిది ఆవరించింది. అందులో ఇలా ఉంది. విజయ్ ఒక ఇంజనీర్. పై చదువులు ముగించుకుని తన స్వదేశమైన ఇండియా వెళ్లాలనుకుంటుండగా దాదాపు అదే పోలికలు గల బక్రు అనే బందిపోటు దొంగ చంద్ర అనే మారుపేరుతో విజయ్ ఉన్న హోటల్లో ఉండి తెలివిగా అతని మీద దెబ్బతీసి అతని పాస్పోర్టు వీసా దొంగలించి వాటితో ఇండియా పారిపోవాలనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ప్లేన్ యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోయాడు. అయితే బక్రు మోసం చేసిన విజయ్ ఎక్కడున్నాడో, అసలు సజీవంగా ఉన్నాడో లేక బక్రు చేతిలో అంతముందాడో తెలుసుకునేందుకు అంతర్జాతీయ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చందర్ కొన్ని లక్షల డాలర్లు విజయ్కిచ్చి అతని పాస్పోర్టు వగేరాలు సంపాదించాడని కొందరి అనుమానం. ఏది ఏమైనా విజయ్ గాని విజయ్ శవం గాని దొరికితేనే గాని ఏ సంగతి సరిగ్గా తెలీదు. అందుకే తీవ్రమైన గాలింపు జరుగుతోంది. ఆ ప్రకటన చదవడం పూర్తి చేసిన చంద్ర కాదు, చంద్ర వేషంలో ఉన్న విజయ్కి ఒంటి నిండా చెమటలు పట్టింది. మొహం మరింత పాలిపోయింది. ఓసారి పేపర్లోంచే ఓరగా అందర్నీ చూశాడు. అయితే ఎవరూ అతన్ని గమనించడం లేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. చీకట్లు ఆవరించి లైట్స్ వెలిగాయి. అతని మొహం కాస్త తేరుకుంది. ఎలాగైనా తనని గమ్యం చేర్చమని దేవుళ్ళందర్నీ వేడుకున్నాడు మనసులోనే. ట్రైను వేగంగా పరుగు తీస్తూనే ఉంది. విజయ్ పేపర్ మళ్లీ తీసించోటే పెట్టేసి వెనక్కి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. అతనికి ఆ రోజు జరిగిందంతా కళ్ళ ముందు నిలిచింది. హోటల్ షెరాటన్లో పిచ్చివాళ్ల గదంతా తిరిగాడు. మనసంతా భార్యాబిడ్డల మీదుంటే, వజ్రాలు నింపిన క్యాప్సూల్స్ కడుపులో ఉండి కాలకోట విషంలా దాగుంటే తనకి ఊపిరి ఆనట్టనిపించింది. తన ప్రమేయం లేకపోయినా తను చేసే దారుణం అతని నిలువెల్లా ఉణికించేస్తుంది. భరించలేని ఆవేదన ఆవరించింది. అందుకే ఆ బాధల నుంచి, ఆ ఆలోచనల నుండి దూరం అవడానికి తప్పతాగాడు. శవంలా మంచానికి అడ్డం పడ్డాడు. అర్ధరాత్రి కాలింగ్ బెల్ అవిరామంగా మోగి త్రుళ్ళిపడి లేచాడు. ఊళ్ళంతా తూలుతోంది. అలాగే తూలుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. అంతే, ఓ వ్యక్తి అమాంతం లోనికొచ్చి మీదపడి నోరు మూశాడు. అరవబోయేలోగానే ముక్కు దగ్గర ఘాటైన వాసన గుప్పుమంది. అతన్ని గుర్తించకుండానే అచేతనంగా కుప్పకూలిపోయాడు.
మళ్ళీ తెలివొచ్చేసరికి తను తన గదిలో కాక మరో గదిలో ఉన్నట్టు గమనించి కంగారుగా చూస్తున్నాడు. తన సామాన్లకు బదులు వేరే సామాన్లున్నాయి. చంద్ర అన్న పేరు మీద వీసా, పాస్పోర్ట్ ఉన్నాయి ఆస్ట్రేలియాకి. అయోమయంగా ఉండిపోయాడు. అప్పుడే టీవీలో ప్లేన్ యాక్సిడెంట్ గురించి చూపిస్తున్నారు. పూర్తిగా చూశాక కొంతవరకు అర్థమైంది తనకి. వెర్రి ఆనందం వచ్చింది. ఆ ప్లేన్లో వెళ్లి చావనందుకు, విక్రమ్ వాళ్ల దృష్టిలో విజయ్ చనిపోయినందుకు. ఇంకా విజయ్ లేడు. అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. చందర్ రూపంలోనే ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి ఇండియా వెళ్లి భార్యాబిడ్డలతో హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు. అయితే చందర్ అనుకుని ఫోన్ చేసిన వ్యక్తి వల్ల చందర్ ఓ బందిపోటు దొంగ అని, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని, దొరికితే మరణశిక్ష తప్ప మరో శిక్ష పడదని తెలుసుకుని హడలిపోయాడు. ఆనందమంతా ఆవిరైపోయింది. అయినా ధైర్యం తెచ్చుకుని ఎలాగో ఆస్ట్రేలియా చేరి ఇలా ప్రయాణిస్తున్నాడు. ఇంకా పోర్ట్ ఫైరీ అక్కడ ఇండియా వెళ్లే షిప్ ఎక్కేయడం ఉంది. కానీ ఇంతలో ఈ వార్త. ఎవరైనా తనని గుర్తించి ప్రభుత్వానికి అప్పగిస్తే చంద్ర ఫోటోలో మీసం లేదని తను మీసం కట్ చేసుకున్నాడు. ఖచ్చితంగా తనని చంద్రనే అనుకుంటారు. ఇప్పుడు ఈ ఆపద నుంచి బయటపడ్డం ఎలా? ఇలా ఆలోచిస్తున్న విజయ్కి వణుకు క్షణానికి పెరిగిపోతోంది. ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగింది. అందరూ తననే పరిశీలనగా చూస్తున్నట్టు అనిపిస్తోంది అతనికి. అయితే అతను ఊహించినట్టు ఎవరూ అతన్ని గమనించడం లేదు. ట్రైన్ తిరిగి కదిలింది. ఆలోచనల్ని దూరంగా నెట్టి గమ్యం కోసం ఎదురు చూస్తూ ముడుచుకుని కూర్చున్నాడు విజయ్. భూషణం ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. విక్రమ్తో ఏం చెప్పాలో, వజ్రాలు లేవని ఎలా నమ్మించాలో అతనికి అర్థం కాలేదు. అరగంట తర్వాత ఫోన్ రింగ్ అయింది. అతని గుండె దడదళ్లాడింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీశాడు. హలో, విక్రమ్ హియర్. కంగుమంది విక్రమ్ గొంతు. నమస్తే బాస్, భయంగా అన్నాడు భూషణం. ఐఎమ్ సారీ భూషణం, మెల్లగా అన్నాడతను. త్రుళ్ళిపడ్డాడు భూషణం. ఏంటి సార్? విషయం క్లుప్తంగా చెప్పాడు విక్రమ్. కొండంత బరువు తల మీద నుంచి తప్పించినట్టయింది భూషణానికి. వెంటనే తనని తోలనాడిన విక్రమ్ మీద కోపం వచ్చింది కూడా. అందుకే కాస్త నిష్ఠూరంగా మాట్లాడాడు. విక్రమ్ మరోసారి సారీ చెప్పుకున్నాక కాస్త కూల్ అయ్యాడు. అదే సమయమని కామేశానికిచ్చిన 4 లక్షల సంగతి కూడా చెప్పేశాడు. డోంట్ వరీ, ఆ డబ్బు నేను నీకు ఇచ్చేస్తాను. ముందు మనం విజయ్ ఎక్కడుంది తెలుసుకోవాలి అన్నాడు విక్రమ్. అతన్ని చంద్ర చంపేశాడేమో? నో, చంద్ర అన్న వ్యక్తి ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్ ఎక్కాడని తెలిసింది. విజయ్యే అతని పాస్పోర్ట్ మీద వెళ్ళాడని మా నమ్మకం. అతని కోసం గాలిస్తున్నారు మన వాళ్ళు. ఒకవేళ మా కళ్ళుగప్పి ఇండియా చేరితే మాత్రం అతన్ని వదలకండి. అతని భార్యని బయటికి రానీకండి. అలాగే బాస్, ఉత్సాహంగా అన్నాడు భూషణం. సరే, ఆస్ట్రేలియా నుంచి కబురు రావాలి. అక్కడి నుంచి అతను ఇండియా వెళ్ళిపోయాడంటే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. అతన్ని పట్టుకోగల సాధనం ఒకే ఒకటి, అతని భార్య. అతని భార్య కోసమైనా అక్కడికొస్తాడు. బీ కేర్ఫుల్ అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్. ఆలోచనలో పడ్డాడు భూషణం. మరో 3 రోజులు గడిచిపోయాయి. విజయ్ చంద్ర పేరుతో ఇండియా చేరిపోయాడన్న నమ్మకం స్థిరపడిపోయింది విక్రమ్కి. ఆధారాలన్నీ చూస్తుంటే అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అతని కడుపులో దాచిన వజ్రాల్ని చేజిక్కించుకోవాలి. ఎలా ఎలా? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. హఠాత్తుగా ఓ ఆలోచన మెదిలింది అతని మనసులో. ఓ వ్యక్తి కళ్ళ ముందు నిలిచాడు. అంతే, అతని దిగులు తీసేసినట్టు మాయమైంది. వెంటనే ఓ నెంబర్ డైల్ చేశాడు. ఎస్, అవతల నుంచి ఓ గొంతు మృదువుగా పలికింది. మిస్టర్ కోబ్రా కావాలి అన్నాడు విక్రమ్. నేనే కోబ్రా, మీరెవరు? గంభీరంగా అన్నాడు కోబ్రా అన్న వ్యక్తి. నా పేరు విక్రమ్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. విక్రమ్ గొంతులో ఆదుర్ద తొంగి చూసింది. ఓకే, వస్తున్నారా? విషయం ఏంటంటే? ప్లీజ్, నేను వ్యాపార విషయాలు ఫోన్లో మాట్లాడను, గంభీరంగా అన్నాడు కోబ్రా. అయితే ఒకసారి మీరు మా అపార్ట్మెంట్కి రావాలి. ఎప్పుడు? ఇప్పుడు రాలేరా? నో, ఈ సమయంలో నాకు మరో చోట ఎంగేజ్మెంట్ ఉంది. మీ ఫోన్ విని వెళ్లబోతున్న వాడిని తిరిగి లోపలికొచ్చాను. అయితే ఎప్పుడు రాగలరు? నైట్ 8 o'clock వస్తాను. మీకేం ఇబ్బంది లేదుగా? మర్యాదగా అడిగాడు కోబ్రా. నోనో, నాకేం ఇబ్బంది లేదు. ఇది చాలా అర్జెంట్ మ్యాటర్. తప్పకుండా వస్తారుగా? ఈ కోబ్రా మాటిచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు. మీ అపార్ట్మెంట్ ఎక్కడా? తన ఫుల్ అడ్రస్ చెప్పి ఓకే, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు విక్రమ్. ఓకే బాయ్, ఫోన్ పెట్టేశాడు కోబ్రా. విక్రమ్ కూడా ఫోన్ పెట్టేసి టైం చూసుకున్నాడు. 5 గంటలు కావస్తోంది. ఇంకో 3 గంటలు వెయిట్ చేయాలి అనుకున్నాడు విక్రమ్. అతి భారంగా 2.5 గంటలు దొర్లాయి. అప్పుడే ఛాయ విసురుగా వచ్చింది అక్కడికి. ఆమె మొహంలో వెర్రి ఆనందం కనిపిస్తోంది. చిత్రంగా చూశాడు విక్రమ్. డాడీ, ఈ సంగతి విన్నారా?
ఉద్వేగంగా అంది. ఏంటి అన్నట్టు చూశాడు విక్రమ్. విజయ్ బతికే ఉన్నాడట. విక్రమ్ మాట్లాడలేదు. డాడీ, ఐ లైక్ హిమ్. తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి గోముగా అంది ఛాయ. ఈసారి అతను మాట్లాడలేదు. అతనికి తెలుసు ఛాయ్కి విజయ్కి మధ్య ఉన్న సంబంధం. ఆమె అతన్ని కోరుకుంటే అభ్యంతరం లేదు, కానీ ప్రేమించడాలు, ఆదరించడాలు తమలాంటి వాళ్లకి సరిపడవని విక్రమ్ నమ్మకం. నిజానికి ఛాయ్కి చాలా మంది మగాళ్లతో పరిచయాలున్నాయి. ఆమె తనకి నచ్చిన మగాణ్ణి అతి తేలిగ్గా ఆకర్షించి లోబరుచుకోగలదు. అలాగే విజయ్ని కూడా లోబరుచుకుంది. మొదట్లో కూతురి ప్రవర్తనకి మతిపోయినా తర్వాత అది ఆమెకో మానసిక రుగ్మత అని సరిపెట్టుకుని అలాంటి విషయాలు పట్టించుకోవడం మానేశాడు. అయినా విజయ్ గురించి ఆమె అంత ఆరాటంగా అడగడం అతనికి అసలు నచ్చలేదు. అదీగాక కొద్ది నిమిషాల్లో అక్కడికి కోబ్రా రాబోతున్నాడు. కోబ్రా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాడని, మనిషికి చేతలకి సంబంధమే ఉండదని, ఆడది అతని విలాస వస్తువుల్లో మొదటిదని అతను విన్నాడు. అందుకే కూతుర్ని అక్కడ ఉంచడం అంత శ్రేయస్కరం కాదనిపించింది. డాడీ, విజయ్ ఎక్కడున్నాడో తెలుసుకోండి డాడీ, మరోసారి అడిగింది ఛాయ. ఎందుకు? కూతురి చేతుల్ని విసురుగా తీసేస్తూ అన్నాడతను. క్షణం బిత్తరపోయింది ఛాయ. నువ్వు లోపలికెళ్ళు, నా కోసం ఎవరు వస్తారు? మళ్ళీ విక్రమే అన్నాడు. ఈసారి మరీ తెల్లబోయిందామె. ఆ ఇంట్లో ఎవరొచ్చినా ఏం జరిగినా తను లేకుండా జరగదు. తండ్రితో పాటు అన్ని విషయాలు తనకి తెలుస్తాయి. కాని ఇప్పుడు తండ్రి తనని లోపలికి పొమ్మడం ఆమెకి వింతగా తోచింది. ఛాయ, త్వరగా వెళ్ళిపో, నా కోసం ఓ ఫ్రెండ్ వస్తాడిప్పుడు, తొందర పెట్టాడు విక్రమ్. మీ ఫ్రెండ్ వస్తే నేను అనకూడదా? కాస్త ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. నాకు తెలియని రహస్యాలున్నాయా? నిష్ఠూరంగా అంది ఛాయ. అతనేదో అనబోయాడు. అప్పుడే మే కమిన్ అన్న మృదువైన కంఠం వినిపించింది. కమిన్ గబాలన లేచి కంగారుగా అన్నాడు విక్రమ్. దాదాపు 30 ఏళ్ల యువకుడు లోనికి ప్రవేశించాడు. మిస్టర్ విక్రమ్ ప్రశ్నార్థకంగా చూశాడతను. ఎస్, నేనే. మీరు కోబ్రా కదూ అన్నాడు విక్రమ్ అతన్ని పరిశీలనగా చూస్తూ. అవును అన్నట్టు నవ్వుతూ తలూపాడు కోబ్రా. ఓ నమస్తే, మా అమ్మాయి మిస్ ఛాయ, ఇతను మిస్టర్ కోబ్రా. ఇద్దరికీ పరిచయం చేశాడు విక్రమ్. అతని కేసి చూస్తూ ప్రతిమలా నిల్చుండిపోయింది ఛాయ. గ్లాడ్ టు సీ యూ, చిరునవ్వులు చిందిస్తూ చేయి చాచాడు కోబ్రా. ఓ వెరీ గ్లాడ్ టు సీ యూ మిస్టర్ కోబ్రా. పేరుకున్న ఛాయ తన చేతిని అతని చేతిలో ఉంచింది. గ్లౌజు ధరించిన చేత్తో మెత్తని ఆమె చేతిని సున్నితంగా నొక్కి వదిలాడు కోబ్రా. ఆమె పరవశించిపోయింది. కోబ్రా పేరు ఆమె వింది. అతను కరుకోటకుడని, అవసరమైతే పచ్చి నెత్తురు తాగడానికైనా వెనుకాడ్డని, డబ్బు కోసం ఎంత దారుణాన్నైనా చేయగల కిరాయి హంతకుడని కూడా తెలుసు ఆమెకి. కాని అతను ఇంత ఆకర్షణీయంగా హీరోలా ఉంటాడని మాత్రం తెలీదు. ఛాయ, మన గెస్ట్కి తాగడానికి ఏదైనా పంపవు? ఆమెనక్కడి నుంచి పంపేయాలన్న ఉద్దేశంతో అన్నాడు విక్రమ్. ఇదో 1 మినిట్. రివ్వున కిచెన్ కేసి పరిగెత్తింది ఛాయ. రండి మిస్టర్ కోబ్రా, తన గదిలోకి ఆహ్వానించాడు విక్రమ్. ఇద్దరూ వెళ్లి విక్రమ్ ప్రైవేట్ రూంలోకి వెళ్లి కూర్చున్నారు. అప్పుడే తలుపు బయట బజర్ నొక్కారెవరో. ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి హాల్లోకి వెళ్లాడు విక్రమ్. తలుపు తీసి చూశాడు. పక్కింటి వాళ్ల నౌకర్, 25 ఏళ్ల యువకుడు. ఏంటి అన్నట్లుగా చూశాడు విక్రమ్. అమ్మాయి గారితో పనుండొచ్చాను, వినయంగా అన్నాడా యువకుడు. విక్రమ్ డైనింగ్ రూంలోకి వెళ్లి కూతురుతో అతనొచ్చిన విషయం చెప్పి తిరిగి గదిలోకి వెళ్లిపోయాడు. పక్కింటామె ఏదైనా పుస్తకం కోసమో, డ్రాయింగ్ పేపర్స్ కోసమో నౌకర్లని పంపడం అలవాటే. ఛాయ్ వచ్చి అతనితో 2 నిమిషాలు మాట్లాడి అతనికేదో పుస్తకం ఇచ్చి పంపేసింది. తర్వాత మొబైల్, బార్ టేబుల్ స్వయంగా గదిలోకి తీసుకొచ్చింది. గ్లాసులో ఆమె పోస్తుంటే తండ్రి వారించి తను అందుకుని పోయిసాగాడు. అతని మొహంలోని తనని వెళ్లమన్న భావం గమనించిన ఛాయ మొహం మార్చుకుని వెళ్లిపోయింది. మెల్లిగా ఇద్దరు గ్లాసులోని ద్రవాన్ని తాగసాగారు. హాలుకి గదికి మధ్య తలుపులు తీసే ఉన్నాయి. ఛాయ తన గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ల ముందు అందాల కోబ్రా నిలిచి మనసుని అల్లరి పెడుతున్నాడు. గదిలోని గాజు గ్లాసుల శబ్దం సన్నగా వినిపిస్తోంది. అతి మెల్లగా మాట్లాడడం మూలాన మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. నిజానికి వాళ్ల విషయంలోకి రానేలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నట్టు ఆలోచిస్తూ మధ్య మధ్య ఓ మాట మాట్లాడుతూ అరగంట గడిపారు. కోబ్రాని పరిశీలనగా చూస్తున్నాడు విక్రమ్. అతనికి ఆ పేరెలా వచ్చిందో గాని సరైన పేరు. అతను బంగారు రంగు ఛాయలో, ఒత్తైన జుట్టుతో, బలమైన శరీరంతో, 6 అడుగుల పైబడ్డున్న పొడవుతో, మృదువైన కంఠంతో చూపరులని ఇట్టే ఆకర్షిస్తాడు. అతని విశాల నేత్రాలు అమాయకంగా ఉంటాయి. అతను మంచి రంగున్న ఇండియనే అని తెలిసిపోతోంది.
అతన్ని గురించి తెలియని వారు ఒట్టి అమాయక చక్రవర్తి అనుకుంటారు. అంత అందమైన శరీరాకృతి, అంత మృదుమధురమైన కంఠధ్వని, సరళ సంభాషణ వెనక నెత్తురు తాగే రాక్షసుడున్నాడంటే నమ్మరుగాక నమ్మరు. తండ్రి కూతుళ్ళిద్దరూ అతన్ని గురించి అదే అనుకుంటున్నారు. ఏంటలా చూస్తున్నారు? ఓరగా చూస్తూ అన్నాడు కోబ్రా. ఏం లేదు, కంగారుగా సర్దుకుని కూర్చున్నాడు విక్రమ్. కోబ్రా కళ్ళు ఎర్రబడ్డాయి. సిగరెట్ వెలిగించుకుని ఓసారి గుండెల నిండా పొగలాక్కుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని, ఇప్పుడు చెప్పండి, నాతో మీకేం పని అన్నాడు. అతని గొంతు గంభీరంగా ఉంది. ఈసారి అతను బిగరగానే మాట్లాడాడు. మీరు నాకు పెద్ద సాయం చెయ్యాలి అన్నాడు విక్రమ్. వీధి తలుపు గడియ వేసిందో లేదో చూసొచ్చి. అది తెలుసు, పెద్ద సాయం కావలసిన వాళ్లే ఈ కోబ్రాని వెతుక్కుంటూ వస్తారు నవ్వాడతను. విక్రమ్ కూడా నవ్వాడు. మీరు ఇండియా వెళ్ళాలి అన్నాడు 2 క్షణాల తర్వాత. వాట్? తుళ్ళిపడ్డాడు కోబ్రా. అవును మిస్టర్ కోబ్రా, మీ మీద చాలా పెద్ద భారం వేస్తున్నాను. దాన్ని మీరు తప్ప ఇంకెవరూ చేయలేరని నా నమ్మకం. థ్యాంక్స్, కానీ నేను దేశం వదిలి వెళ్ళను. అలానద్దు మిస్టర్ కోబ్రా, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ప్లీజ్, మీరు ఇండియా వెళ్ళాలి. మీరు ఓ వ్యక్తి జాడ తెలుసుకోవాలి. 7 సముద్రాల అవతల దాగినా మీరు జుట్టు పట్టుకుని లాక్కు రాగలరని మా అందరికీ తెలుసు. అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎంత తొందరగా పని ముగిస్తే అంత తొందరగా తిరిగి రావచ్చు. మీరు ఇండియన్నే కాబట్టి మన పని సులువుగా అయిపోతుందని నా నమ్మకం వేడుకోలుగా అన్నాడు విక్రమ్. క్షణం మాట్లాడలేదు కోబ్రా. అతను మెత్తబడ్డం చూసి, ప్లీజ్ కోబ్రా, మరోసారి బ్రతిమాలుతూ అన్నాడు విక్రమ్. విషయం చెప్పండి అన్నాడు కోబ్రా ఏదో ఆలోచిస్తూ. విషయమంతా వివరించాడతను. మై గాడ్, యాక్సిడెంట్లో చనిపోయింది బక్రూనా? అవునట. బక్రూ మీకు తెలుసా? చెప్పండి మరోసారి చెప్పాడు విక్రమ్. నా రేటు తెలుసుగా? కళ్ళు చిట్లించి అడిగాడు కోబ్రా. తెలుసు, ఎంతైనా ఇవ్వడానికి నేను సిద్ధమే. ఓకే, ఏర్పాట్లు చేయండి లేచాడు కోబ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా అతని చేతులు పట్టి ఊపేశాడు విక్రమ్ కూడా లేచి. ఇట్స్ ఆల్ రైట్, ఇంక నేను వెళ్ళనా? అలాగే, అంతా సిద్ధం చేస్తాను. ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తాను అన్నాడు. వద్దు, నేనే వస్తాను. ఓకే. మరో చిన్న మాట. ఏంటి? నన్ను భరించడం, తెల్ల ఏనుగుని భరించడం అన్న సంగతి మీకు తెలుసుననుకుంటాను. తెలుసు, మీకు విఐపి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇండియాలో ఉన్ననాళ్ళు. దట్స్ గుడ్ నవ్వాడు కోబ్రా. ఇద్దరూ బయటకొచ్చి లిఫ్ట్ దగ్గరికి నడుస్తూ బాల్కనీకేసి చూశారు. అప్పుడే ఓ ఆకారం మెరుపులా పక్కకు తప్పుకుంది. అంతకన్నా వేగంగా వెళ్లి అతన్ని పట్టుకున్నాడు కోబ్రా. అతను నిలువెల్లా వణికిపోతున్నాడు. ఎవరు నువ్వు? అతని కాలర్ పట్టి గుంజుతూ అడిగాడు కోబ్రా. అతను మాట్లాడలేదు గాని విక్రమ్ మాత్రం, అతను మా పక్కవాళ్ల సర్వెంట్ అంటూ కోబ్రా చేతుల్లోంచి అతన్ని తప్పించాలని ప్రయత్నించాడు. అయినా కోబ్రా వదల్లేదు. ఉడుల్లా పట్టుకుని అతని జేబులు వెతికి జేబులో ఉన్న కొన్ని కాగితాలు తీసుకుని బాల్కనీ చివరికి లాక్కెళ్లాడు. అతను భయంతో అరవబోయాడు. అయితే అతని నోటి నుంచి కేక వెలువడకముందే నోరు గట్టిగా మూసేసి ఓసారి పరిసరాలు పరికించి అతన్ని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు కోబ్రా. 12 అంతస్తుల నుంచి కిందకు పడుతున్న ఆ యువకుడు భయంకరంగా పెట్టిన కేక కొన్ని క్షణాల తర్వాత కిందకి చేరి ఓ మాంసం ముద్దగా మారిపోయాడు. బిగుసుకుపోయాడు విక్రమ్. దూరం నుంచి అది గమనించిన ఛాయ వణికిపోయింది. ఏం నువ్వు చేసిన పని? కోపంగా అన్నాడు విక్రమ్. జవాబుగా అతని రెక్కపట్టి ఇంట్లోకి తీసుకొచ్చాడు కోబ్రా. అక్కడ పూలకుండీలో ఉన్న మైక్రోఫోన్ తీసి చూపిస్తూ, బయట చూడండి అన్నాడు. విక్రమ్ బయట గుమ్మం పక్కగా ఉన్న పూలకుండీలో చూశాడు. అక్కడ చిన్న టేప్ రికార్డర్ అమర్చబడింది. మైక్రోఫోన్ కి టేప్ రికార్డర్ కి కనెక్ట్ చేయబడ్డ వైరు కార్పెట్ కింద ఉంది. ఏంటిది? అయోమయంగా అన్నాడు విక్రమ్. నీ చావుకి ముహూర్తం నిర్లక్ష్యంగా అన్నాడు కోబ్రా. త్రుళ్ళిపడ్డాడు విక్రమ్. ఇది ఎవరు పెట్టారు అన్నాడు. మనకి శత్రువు. అంటే పోలీస్ మనిషి. వాట్? అవును, ఇంతకు ముందు మీ అమ్మాయి కోసం వచ్చినట్టొచ్చి అమర్చి వెళ్ళాడు. ఇంతకు ముందు తీసుకువెళదామనొచ్చి నాకు అంటపడ్డాడు. పాపం కొట్టుమని 25 నూరేళ్లు నిండిపోయాయి. అదోలా నిట్టూరుస్తూ అన్నాడు కోబ్రా. అందులో ఏముంది? తడబడుతూ అడిగాడు విక్రమ్. చెప్పడం ఎందుకు, విను. టేప్ రికార్డర్ అవి లోపలికి తెచ్చి తలుపులు వేసుకుని టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులో మాటలు విన్న విక్రమ్ భయంతో బీసుకుపోయాడు. అంతకుముందు కోబ్రా అతను మాట్లాడుకున్నవన్నీ అందులో రికార్డ్ అయ్యాయి. స్టాప్ అరిచాడు విక్రమ్. కోబ్రా ఆఫ్ చేశాడు. అయితే అతను మీ పక్కింటి నౌకరుగా చేరిన పోలీస్ మనిషి. పోలీస్ డిపార్ట్మెంట్కి నీ మీద అనుమానం వచ్చింది అంటే నీ చావు దగ్గరికి రాబోతుందన్నమాట. జాగ్రత్త అన్నాడు కోబ్రా. మై గాడ్, ఇప్పుడేం చేయను?
విక్రమ్ చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకు వెళ్ళింది. ముందు ఈ టేపుని రికార్డర్ని వైరస్తో సహా కాల్చేయి. తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కుని అందరిలా కిందకి వెళ్ళి అమాయకంగా పక్కింటి వారికి 4 సానుభూతి వాక్యాలు చెప్పు. పాపం పొరపాటున తూలిపడి నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని భారంగా నిట్టూర్చి తలుపు తీసుకుని బయటకొచ్చాడు కోబ్రా. అంతా గమనిస్తున్న ఛాయ అతని రూపానికి మనస్తత్వానికి తేడాని ఊహిస్తూ శిలలా నిల్చుండిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తండ్రితో కలిసి కిందకి వెళ్లడానికి లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. ఆ రోజు రాత్రి 10 గంటలకి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది భూషణానికి. విక్రమ్ చేశాడు. ఏంటి బాస్? విష్ చేసి ఆతృతగా అడిగాడు భూషణం. విజయ్ వచ్చాడా అన్నాడు విక్రమ్. లేదు బాస్. విమల ఎలా ఉంది? భర్త కోసం ఎదురు చూస్తోంది. సరే, విజయ్ తప్పకుండా అక్కడికొస్తాడు. జాగ్రత్తగా కాపలా కాయండి. నువ్వు అక్కడే ఉంటున్నావుగా? అనుమానంగా అడిగాడు విక్రమ్. మీరు చెప్పిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాను బాస్, వినయంగా అన్నాడు భూషణం. సరే, ఒక ముఖ్య విషయం విను, కాస్త గొంతు తగ్గించి అన్నాడు విక్రమ్. చెప్పండి బాస్. త్వరలో ఇక్కడి నుంచి ఓ వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. అతన్ని నెత్తిన పెట్టుకుని చూడాలి. అలాగే బాస్. అతను మామూలు వ్యక్తి కాదు. అతని పేరు కోబ్రా. అందంగా హుందాగా ఉంటాడు, కానీ నల్లతాచులా భయంకరమైనవాడు. అతని మాటకి ఎదురు చెబితే విషం కక్కి నాశనం చేస్తాడు. అతని ద్వారా విజయ్ని, అతని కడుపులో ఉన్న వజ్రాల్ని సంపాదించాలి. అతన్ని పంపే ముందు మళ్ళీ రింగ్ చేస్తాను. ఓకే బాస్. మరో మాట. చెప్పండి బాస్. కోబ్రాకి అమ్మాయిల పిచ్చి బాగా ఉంది. అదంతా నాకు వదిలేండి బాస్. అతన్ని తృప్తిపరిచే బాధ్యత నాది, నమ్మకంగా అన్నాడు భూషణం. వెరీ గుడ్. ఎందుకైనా మంచిది. ఓసారి విమల దగ్గరికి వెళ్ళి చూడు. ఈ పాటికి ఆమెను కలిశాడేమో. అసంభవం బాస్. మా కన్నుగప్పి పురుగు కూడా రాలేదు లోపలికి, గర్వంగా అన్నాడు భూషణం. సరే, ఉంటాను. ఫోన్ పెట్టేశాడు విక్రమ్. భూషణం కూడా పెట్టేసి క్షణం ఏదో ఆలోచించి హాల్లో ఉన్న మెట్ల మీదుగా 3వ అంతస్తులోకి వెళ్ళాడు. వరండాలోకి నడుస్తూ మెయిన్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడంతా నీటిగా ఉంది. దుమ్ము ధూళి లాంటివేం లేవు. చక్కని ఫర్నిచర్, కార్పెట్స్, గుమ్మాలకి కిటికీలకి ఖరీదైన కర్టెన్లు ఉన్నాయి. భూషణం హాల్లోంచి గదిలోకెళ్లే తలుపు గుళ్ళెం తీశాడు. అంతా చీకటిగా ఉంది. లైట్ వేశాడు. గదంతా వెలుతురుతో నిండిపోయింది. అక్కడ మంచం మీద పడుకున్న ఓ స్త్రీ కళ్ళు చిట్లించి లేచి కూర్చుంది. ఆమె విమల, విజయ్ భార్య. భూషణాన్ని చూసి, భూషణం, మా వారొచ్చారా అంది ఆదుర్దాగా. అతను మాట్లాడలేదు. మీరు పెట్టిన గడువైపోయిందిగా, మా వారింకా రాలేదేం భూషణం? జాలిగా అడిగింది విమల. భూషణం సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. విజయ్ నీ దగ్గరికి వచ్చాడుగా అన్నాడు గుడ్డిగా ఓ రాయి విసురుతూ. నా దగ్గరికా? రాలేదే. అసలు ఇండియా వచ్చారా? పాప దగ్గరికి వెళ్లారా? పాప ఎలా ఉంది? దాదాపు అతన్ని కుదిపేస్తున్నట్టు అడిగింది ఆమె. విజయ్ ఆమె దగ్గరికి రాలేదని గ్రహించిన భూషణం తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. మళ్లీ అడిగింది విమల. మీ ఆయన పరారయ్యాడు, కోపంగా అన్నాడతను. ఆమె త్రుళ్ళిపడింది. ఏంటి? అతను అమెరికా నుంచి రాగానే మంచి ఉద్యోగం ఇప్పించి ఇళ్ళు వాకిళ్ళు ఏర్పరిచి నిన్ను క్షేమంగా అతనికి అప్పగించాలనుకున్నావు. కానీ మీకు అదృష్టం లేదు. అంటే అంటే ఏముంది? మా కళ్ళు గప్పి కోట్ల నిధితో పరారయ్యాడు. అబద్ధం అరిచింది విమల. పచ్చి నిజం అంటూ అతను చచ్చిపోయాడనుకోవడం అది అంతా వివరంగా చెప్పాడు భూషణం. ఆమె ముఖం వెలవెలబోయింది. వెంటనే యాక్సిడెంట్ అయిన ప్లేన్లో భర్త ఉండనందుకు సంతోషించింది. ఇదంతా నిజమేనా? ఓసారి తలెత్తి అనుమానం గడిగింది. 100కి 100 పాళ్ళు నిజం. అంటే ఆయనకి కోట్ల నిధి అప్పగించి ఇండియాకెళ్ళమని చెప్పాడా మీ బాస్? అవును. అంత నిధి ఆయన మాత్రం ఎలా తీసుకురాగలడు? ఏదో అనుమానంతో అడిగిందామె. అది నీకు తెలీదులే, నిర్లక్ష్యంగా అన్నాడు భూషణం. ఆ నిధి కోసం ఎవరైనా ఆయనకి ఆపద కలిగించి ఉండరు కదా. భయంతో ఆమె కళ్ళు రెపరెపలాడాయి. ఆ నిధి ఎక్కడుందంటున్నావు? ఎక్కడుంది? అతని కడుపులో. ఏంటి? తుళ్ళిపడిందామె. అవును, ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతోనే ఎంత పటిష్టమైన ప్లాన్ వేశాడు బాస్. అసలు ఆ నిధి తెప్పించుకోవడానికే విజయ్ని ఫారెన్ పంపింది. ఆమె మొహం పాలిపోయింది. మా బాస్ మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకున్నాడు మీ ఆయన. తెలివిగా తప్పించుకున్నాడు. కానీ బాస్ ఎంత దయ చూపించగలడో అంత కర్కోటకంగా ఉండగలడు. అర్థమైందా? నీరసంగా అన్నామే. ఇప్పుడు నేనెందుకొచ్చానో తెలుసా? సీరియస్గా అన్నాడు భూషణం. చెప్పండి. విజయ్ నీ దగ్గరకొస్తే అతని కడుపులోని వజ్రాలు కడుపులో ఉంటే ప్రమాదం కదూ? తడారిపోతున్న గొంతుతో అందామే. పొక్కున నవ్వాడతను. వజ్రాలు మామూలుగా మింగడనుకుంటున్నావా? లేదు, క్యాప్సూల్స్ లాంటి బరిణలో పెట్టి ఆ బరిణను అతని అబ్డామన్ ఓపెన్ చేసి అందులో దాచాం. కుట్లు కలిసిపోయేదాకా వేచుండి ఇప్పుడు పంపారు. కాని అతను చిత్రంగా తప్పించుకున్నాడు. కాని బాస్ వదలడు.
సముద్ర గర్భంలో దాక్కున్న వెలికి తీస్తాడు అన్నాడు వంకరగా నవ్వుతూ. ఆమె దీనంగా చూసింది. విజయ్ ప్రస్తుతం మమ్మల్ని తప్పించుకుని తిరుగుతున్నా ఎప్పటికైనా ఇక్కడికి రాకుండా పోడు. అప్పుడు మా చేతికి చిక్కగా పోడు. తనంతట తానుగా మా దగ్గరకొచ్చి విషయం చెప్పి వజ్రాలు మాకు అప్పగించాడా? అతన్ని క్షమించి అన్న ప్రకారం అతనికి అన్ని సౌకర్యాలు చూస్తాం. అలా కాక మా నుంచి తప్పించుకోవాలని చూస్తూ మాకు దొరికాడా? అతని శవమే మీకు కనిపించేది. అందుకే అతను నీ దగ్గరకొస్తే ఎలాగోలా నచ్చచెప్పి మా దగ్గరికి పంపు గంభీరంగా అన్నాడు భూషణం. అలాగే, తొందరపడి అతన్ని ఏం చేయకండి. మాకు ఆ డబ్బేం అక్కర్లేదు. మమ్మల్ని వదిలేస్తే చాలు. రెండు చేతులు జోడించి దీనంగా అందామే. అతను తల పంకించాడు. మా పాప కులాసాగా ఉందా భూషణం? దుఃఖం నిండిన గొంతుతో అంది విమల. ఏమో, ఆ దేవుడికే తెలియాలి. అంటే? ఆమె మొహంలో అంతులేని ఆవేదన చోటు చేసుకుంది. మీ ఆయన వెళ్లే ముందు ఆ పిల్లను బోర్డింగ్ స్కూల్లో చేర్చి వెళ్లాడు. అక్కడి నుంచి పారిపోయిందో లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్లారో తెలీదు గాని ఆ పిల్ల మాత్రం అక్కడ లేదు. అసలు బతికిందో చచ్చిందో కూడా తెలీదు నిర్లక్ష్యంగా అన్నాడు భూషణం. వణికిపోయింది విమల. అలా అనకు భూషణం. హాయిగా సాగిపోతున్న మా సంసారాన్ని సుడిగుండంలో పడేశారు. నన్ను కిడ్నాప్ చేసి మా వారిని మీ పనుల మీద ఫారెన్ పంపారు చదువు వంకతో. ఆయన వచ్చాక నన్ను ఆయనకు అప్పచెప్తానని, అంతదాకా నా బిడ్డని జాగ్రత్తగా చూస్తామని ప్రామిస్ చేశారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఇక్కడ బందీగా ఉన్నాను. కానీ ఇప్పుడొచ్చి నా బిడ్డను గురించి ఏమేమో చెప్తున్నారు. నా భర్త మీద అభాండాలు వేస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? ఏడుస్తూ అంది. న్యాయం ధర్మ గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఒక్క మాట జాగ్రత్తగా విను. విజయ్ని వెతకడానికి అమెరికా నుంచి కోబ్రా అనే అతను వస్తున్నాడు. అతని ద్వారానే మీ పాపను కూడా వెతికిస్తాం. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి పారిపోవాలని చూసావో నీ భర్త శవం, నీ కూతురు శవం. వద్దొద్దు, నేనెక్కడికి వెళ్ళను. మా వారొస్తే ఎలాగైనా మీ దగ్గరికి పంపుతాను గబాల్నంది విమల. సరే, నేనొస్తాను అన్నాడతను వెనుతిరుగుతూ. ఆమె తల ఊపింది. అతను మెల్లగా బయటకొచ్చి తలుపు మూసి గొళ్ళెం పెట్టాడు. నిజానికి గొళ్ళెం ఆమె బయటికి రాకుండా కాదు, గాలికి బార్లా రాకుండా మాత్రమే. ఆమె ఆ 3వ అంతస్తంతా స్వేచ్ఛగా తిరగచ్చు. అక్కడే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆమె ఆ ఆవరణ దాటి వెళ్లలేదని అందరికీ తెలుసు. అందుకే అంత స్వేచ్ఛనిచ్చారు. ఆమె బ్రతకడం కోసం చారెడు గింజలు వండుకుని తింటోంది. భర్తొచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ. ఇప్పుడు భూషణం చెప్పిన మాటలు విన్నాక ఆమె మనసంతా శూన్యంగా అయిపోయింది. నిస్త్రాణగా మంచం మీద వాలిపోయింది. తాత, మంచంలోంచే నీరసంగా పిలిచింది స్వీటీ. ఏదో ఆలోచిస్తున్న తాత ఆమె పిలుపుతో ఈ లోకంలోకొచ్చి పిల్ల దగ్గరగా వెళ్లి ఏంటమ్మా అన్నాడు. డాడీ ఇంకా ఎప్పుడొస్తారు తాత? దీనంగా అడిగింది స్వీటీ. తాతకు గుండె చెరువైంది. విజయ్ ప్లేన్ యాక్సిడెంట్లో పోయాడని, స్నేహితులెవరో శవానికి అంత్యక్రియలు జరిపించారని అతని కొడుకు పరశురాం ఉత్తరం రాశాడు. ఆ వార్త విని అతను అల్లాడిపోయాడు. తండ్రి రాక కోసం ఆశగా ఎదురుచూసే ఆ పాపకి తండ్రి మరణ వార్త ఎలా చెప్పాలో అర్థం కాలేదా రుద్రుడికి. తాత, మా డాడీ వస్తారని చెప్పావుగా, ఇంకా రాలేదేం తాత? మళ్ళీ అడిగింది స్వీటీ. వస్తారు తల్లి, తప్పకుండా వస్తారు నమ్మకంగా అన్నాడు తాత. ఇంకా ఎప్పుడు తాత? ఏ క్షణానైనా రావచ్చు. తాత, ఏమ్మా, నాకు జ్వరం తగ్గలేదు కదూ? తగ్గుతుంది తల్లి. ఆచార్యులు గారిచ్చిన మందు వేసుకుంటున్నావుగా? ఆమె తల నిమురుతూ అన్నాడు తాత. నేను మందు వేసుకోలేదు తాత. ఏంటి? త్రుళ్ళిపడ్డాడు తాత. అవును తాత, ఇదిగో వేసుకున్నట్టు నటించి దిండు కింద దాచేశాను. దిండు కింద నుంచి మాత్రలు తీసి చూపించింది స్వీటీ. పాపకి జ్వరం ఎందుకు తగ్గడం లేదో అప్పుడు అర్థమైంది తాతకి. అదేంటమ్మా, మాత్రలు వేసుకోకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది? కాస్త మందలింపుగా అన్నాడు. నాకు జ్వరం తగ్గకూడదు తాత. పాప కళ్ళు 2 నీళ్లతో నిండిపోయాయి. అదేంటి తల్లి? తెల్లబోయాడు తాత. నాకు జ్వరం తగ్గిపోతే ఆ ఖాళీ నన్ను లాకెడుతుందిగా. ఇంకా నేనెక్కడికి వెళ్ళను తాత. చూడు, నా వీపంతా వాతలు పెట్టిందా దెయ్యం. గౌనెత్తి వీపు చూపించింది పాప. ఆ పిల్ల వీపు మీద మానని పుళ్ళు చూసి వణికిపోయాడు తాత. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత పిల్ల వీపు మీద కొబ్బరి నూనె రాసి మందు వేసి హాయిగా పడుకో తల్లి, ఇంక నువ్వు ఆ నరకంలోకి వెళ్ళనక్కర్లేదు అన్నాడు దృఢంగా. తాత మాటలోని స్థిరత్వాన్ని గుర్తించిన స్వీటీ, నిజంగానా తాత అంది ఆశగా. అవును తల్లి, నా ప్రాణం పోయినా సరే నిన్న రాక్షసుల దగ్గరికి పంపను. అవసరమైతే రాత్రికి రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు మాత్రం క్రమం తప్పకుండా మందు వేసుకోవాలి. అలాగే తాత ఆనందంగా అంది స్వీటీ. ఆ పిల్లని పడుకోబెట్టి దుప్పటి కప్పి తల నిండుతుండిపోయాడు తాత. నిశ్చింతగా కళ్ళు మూసుకుంది స్వీటీ. చంద్ర పాస్పోర్టు వీసాలతో ప్రయాణించడం క్షేమం కాదనుకుని చంద్రకి సంబంధించినవన్నీ వదిలేసి
ఓ ముస్లిం యువకుళ్లా వేషం మార్చి అతి ప్రయాసగా కార్గో షిప్ లో పనివాడిగా చేరి నానా అవస్థలు పడి ఎలాగో ఇండియా చేరుకున్నాడు విజయ్. కలకత్తాలో 4 రోజులున్నాడు. విక్రమ్ మనుషులు తన కోసం అంజనం వేసి మరీ గాలిస్తారని అతనికి బాగా తెలుసు. భార్యా బిడ్డల దగ్గర నిఘా వేస్తారని తెలుసు. ఒకవైపు అతనికి ఆనందంగానూ ఉంది, మరోవైపు ఆవేదనగానూ ఉంది. నిజంగా ఆ రోజు తను ప్లేన్లో ఉంటే ఈ పాటికి మట్టయిపోయేవాడు. పూర్ ఫెలో చందర్. కానీ ఇప్పుడు ఈ విక్రమ్ మనుషుల నుంచి ఎలా తప్పించుకోవడం? పోనీ పోలీసులకి జరిగిందంతా చెబితే? అమ్మో, తన భార్య బిడ్డల్ని అన్యాయంగా చంపేస్తారు విక్రమ్ మనుషులు. ఎలాగైనా తన భార్య బిడ్డలను రక్షించి ఆ తర్వాత పోలీసులకు చెప్పాలి అనుకున్నాడు. ముస్లిం యువకుల్లా బాంబే చేరాడు. బాంబేలో అడుగు పెడుతుంటే అతని ఒళ్లంతా అదోలా జలదరించింది. కాళ్లు వణికాయి. రఫీ అన్న పేరుతో ఓ హోటల్లో దిగాడు. స్కూల్కి వెళ్లి స్వీటీని చూడాలనుంది అతనికి. కానీ అక్కడెవరైనా తన కోసం నిఘా వేశారేమో ముందు తెలుసుకోవాలి అనుకుని అప్పటికి స్కూల్కి వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. షిప్ లో దొరికిన ఫ్రెండ్ ద్వారా అతను ఇండియన్ కరెన్సీ బానే సంపాదించాడు. అదే ప్రస్తుతం అతన్ని బతికించేది. 1-2 రోజులు స్కూల్ దగ్గర ఎవరూ తన కోసం చూడడం లేదని తెలుసుకుని 3వ రోజు మధ్యాహ్నం 12 వెళ్లి స్కూలుకి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చున్నాడు. బెల్ కొట్టినప్పుడల్లా రకరకాల వయసులోని పిల్లలు హడావిడిగా ఉత్సాహంగా పరుగులు తీస్తుంటే కూతురి కోసం ఆశగా ఆరాటంగా చూస్తున్నాడతను. అయితే స్వీటీ మాత్రం అతని కంట పడలేదు. అసలు ఆ పిల్ల అక్కడుంటేగా కనిపించడానికి. స్కూల్ అయిపోయాక బిలబిల్లాడుతూ అందరూ బయటకెళ్తుంటే గేటు దగ్గర నిల్చుని చూశాడు. అయినా అతనికి నిరాశ ఎదురైంది. పిల్లలందరూ వెళ్లిపోయారు. హాస్టల్లో పిల్లలు మాత్రం ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్నారు. విజయ్ మెల్లగా జారుడు బండ మీద జారుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళాడు. అతనికి హఠాత్తుగా ఓ ఊహొచ్చింది. మొహం తెల్లగా పాలిపోయింది. కొంపదీసి ఈపాటికే స్వీటీని వాళ్ళు తీసుకుపోలేదు కదా? ఆ ఊహే అతన్ని వణికించేసింది. ఇంకాగలేక ఆడుకుంటున్న ఓ పిల్లను రమ్మన్నట్టు సైగ చేశాడు. ఆ పిల్ల వయసు దాదాపు స్వీటీ వయసే ఉంటుంది. ఆ పిల్ల భయం భయంగా చూసింది. మళ్లీ పిలిచాడతను. 4-5 పిల్లలు దగ్గరకొచ్చారు. ఏంటంకుల్ అందో పిల్ల స్వచ్ఛమైన హిందీలో. అతను స్నేహపూర్వకంగా నవ్వాడు. వాళ్ళు నవ్వారు. ఏం చదువుతున్నారు? మృదువుగా అడిగాడు ఆ పాప చేయి పట్టుకుని. ఆ పిల్ల చెప్పింది. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. కారణం వాళ్ళు చదివేది స్వీటీ క్లాసే. స్వీటీ ఏది అన్నాడు హిందీలోనే. స్వీటీనా? మొహాలు చూసుకున్నారు పిల్లలు. అతని గుండెల్లో రాయి పడింది. అయినా ధైర్యం తెచ్చుకుని స్వీటీని గురించిన వివరాలు చెప్పాడు. ఓ తనా? ఓ పిల్ల అంది గుర్తించినట్టు. ఆ ఎక్కడుంది? ఆదురుద్దాగా అడిగాడతను. తను ఇప్పుడిక్కడ లేదుగా. మరెక్కడుంది? వణుకుతున్న గొంతుతో అన్నాడతను. తెలీదు. ఎక్కడికెళ్ళింది? ఎప్పుడెళ్ళింది? ఉద్వేగంగా అడిగాడు విజయ్. అది రహస్యం. కళ్ళు పెద్దవి చేసి ముక్కు మీద వేలుంచుకుంది ఓ పాప. ఏంటి? స్వీటీని ఎవరో ఎత్తుకుపోయారట. మా మేడం తను కనిపించకపోతే హడలిపోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినా దొరకలేదు. స్వీటీ వాళ్ళ డాడీ అమెరికాలో ఉన్నారట. ఆయన వస్తే ఏం చెప్పాలని మా వార్డెన్ వాళ్ళంతా తెగ కంగారు పడిపోయారు. ఇంతకీ మీరెవరు అన్నారు 4. తలో మాట రహస్యం చెబుతున్నట్టు చెప్పి. విజయ్ గుండె ఆగినట్టయింది. మై గాడ్, స్వీటీ కూడా వాళ్ల విష వలయంలో చిక్కుకుందన్నమాట అన్నాడు అప్రయత్నంగా. పిల్లలంతా వింతగా చూశారు అతని కేసి. విజయ్ కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిళ్లు బీగుసుకున్నాయి. ఎప్పుడెత్తుకుపోయారు అన్నాడు తీక్షణంగా. తెలీదు, భయం భయంగా అన్నారు వాళ్ళు. విజయ్కి ఆ కాన్వెంట్ మీద, మేనేజ్మెంట్ మీద, వార్డెన్ మీద పిచ్చి కోపం వచ్చింది. అప్పటికప్పుడు వెళ్లి 4 దులిపేద్దాం అన్నంత ఆవేశం కలిగింది. కాని వివేకం అతన్ని తొందరపడద్దని హెచ్చరించింది. అతని వాలకం చూసి పిల్లలు హడలిపోయారు. దూరం దూరంగా తొలగిపోయారు. ఇతను అంకుల్ కాదు, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు. ఓ పిల్ల రహస్యంగా అంది. ఎంత మెల్లగా అన్నా ఆ మాటలు అతని చెవిన పడనే పడింది. త్రుళ్ళిపడ్డాడు విజయ్. అది కాదమ్మా నేను అంటూ ఏదో చెప్పబోయాడు. అయితే వాళ్ళు వినిపించుకోలేదు. మరి కాస్త వెనక్కి తగ్గారు. వాళ్ళని నమ్మించి భయం పోగొట్టడానికి అతను ఓ పిల్ల చెయ్యందుకుని ఏదో చెప్పబోయాడు. అంతే, ఆ పిల్ల ఒక్క గావు కేక పెట్టి చెయ్యి విదిలించుకుని పరిగెత్తింది. మిగతా వాళ్లు కూడా గోలగోలగా అరుస్తూ పరుగు తీశారు. కొందరు పెద్దలు అటుకేసి చూశారు. ఇంకా అక్కడే ఉంటే తనని నిజంగా పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడనుకుని పట్టుకుంటారేమో అన్న భయంతో మెల్లగా స్కూలు ఆవరణలోంచి బయటపడ్డాడు నీరసంగా. విక్రమ్ హాల్లో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కోబ్రా అతని కళ్ల ముందు మెదులుతున్నాడు. కోబ్రా గురించి వినడమే గాని అతన్ని చూడలేదెప్పుడు. ఇప్పుడు అతని చర్యను కూడా కళ్ళారా చూశాడు.
హత్యలు చేయడం మంచినీళ్ల ప్రాయంలా ఉండే అతనికి కూడా కోబ్రా చర్య కంగారనిపించింది. అతన్ని పిలిచి పొరపాటు చేశానా అనుకున్నాడో క్షణం. అయితే కోట్ల ఖరీదు చేసే వజ్రాలు కళ్ల ముందు నిలిచి ఆ భావాన్ని తరిమి కొట్టాయి. డాడీ, పరధ్యానంగా ఉన్న విక్రమ్ కూతురి పిలుపుకి త్రుళ్ళిపడ్డాడు. ఏంటి డాడీ అలా ఉలికి పడ్డారు? నవ్వింది ఛాయ. ఏం లేదు, నువ్వెళ్ళు గంభీరంగా అన్నాడతను. డాడీ, ఆ కోబ్రా. ఛాయ అరిచినట్టు అన్నాడు విక్రమ్. డాడీ, నిర్గాంతపోయిందామె. ఛాయ, నీ నోటి నుంచి కోబ్రా అన్న పేరు వినిపించడానికి వీల్లేదు కఠినంగా అన్నాడతను. అది కాదు డాడీ, ఇంకేం మాట్లాడదు, ముందు కాస్త కాఫీ ఇవ్వు అన్నాడు విక్రమ్ గంభీరంగా. ఛాయ ఏదో గొనుక్కుంటూ లోనికెళ్ళింది. కూతురందించిన కాఫీ తాగి లేచి నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. బయటకెళ్తున్నారా అంది ఛాయ. 1 అవర్లో వస్తాను అంటూ తలుపు తీసుకుని బయటకొచ్చాడు విక్రమ్. అతను బయటికెళ్లగానే ఛాయ ఫోన్ దగ్గరికెళ్లి ఓ నెంబర్ డైల్ చేసింది. ఎస్, అవతల నుంచి ఓ కంఠం వినిపించింది. అది కోబ్రా కంఠంలా గుర్తించిన ఛాయ కళ్ళు అదోలా తళుక్కుమన్నాయి. మిస్టర్ కోబ్రా, నేను మిస్ ఛాయ. ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడతను. ఓ, గుర్తుపట్టారే ఉత్సాహంగా అంది ఛాయ. ఒకసారి చూసిన వాళ్ళని, ఒకసారి విన్న కంఠాన్ని జీవితంలో మర్చిపోను. ఎస్, యు ఆర్ గ్రేట్ మధురంగా నవ్వింది ఛాయ. థ్యాంక్ యూ. విషయం చెప్పండి. పెద్ద విషయం ఏం లేదు, ఎందుకో మీరు గుర్తొచ్చారు, మాట్లాడాలి అనిపించింది, వెంటనే ఫోన్ చేశాను. అబద్ధం. ఏంటి? బిత్రపోయిందామె. మీకు నేను గుర్తు రావడం అంటే నేను మిమ్మల్ని అసలు మీరు మర్చిపోతే కదా గుర్తు రావడానికి పెద్దగా నవ్వాడతను. యూ సిల్లీ. ఆమె కూడా నవ్వింది. మీరు ఇండియా. సారీ మిస్ ఛాయ, బిజినెస్ కి సంబంధించిన విషయాలు ఫోన్లో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అతని గొంతు గంభీరంగా మారిపోయింది. అయితే మా ఇంటికి రండి. సారీ, 4 రోజుల వరకు ఫుల్ బిజీ. పోనీ నేను రానా? వద్దు. అది కాదు మిస్టర్ కోబ్రా, నేను. ప్లీజ్ ఛాయ, నాకు అవతల అర్జెంటు పనుంది, త్వరలో కలుద్దాం, బాయ్ అంటూ రిసీవర్ పెట్టేశాడు కోబ్రా. ఛాయ మొహం నల్లబడిపోయింది. కింద పెదవి పళ్ళ కింద నలిగింది. కోపంగా రిసీవర్ పెట్టేసి తన గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది. కోబ్రా చేసిన దారుణం కళ్ళారా చూసి కూడా అతని పొందు కోరుకుంటున్నామె. అతని రూపం ఆమె కళ్ళ ముందు నుంచి చెరగనంటోంది. అది ఆమె చపల చిత్తం కావచ్చు, లేదా కోబ్రా సుందర రూపము కావచ్చు. ఆమె అలా అన్యమనస్కంగా ఎంతసేపుందో తండ్రి రావడంతో ఈ లోకంలోకి వచ్చింది. విజయ్కి పిచ్చి పట్టేలా ఉంది. స్వీటీ కోసం ఎన్నో చోట్ల గాలించాడు. భార్య ఉనికి తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఫలితం కనిపించలేదు. తను పొరపాటు చేశాడా? తనకా హోటల్లో స్పృహ రాగానే విక్రమ్ని కలిస్తే తను క్షేమంగా ఇండియా చేరి తన భార్య బిడ్డలతో హాయిగా ఉండేవాడా? ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. కాని చనిపోయినవాడు విజయ్ కాదని, విజయ్ మారు పేరుతో ఇండియా పారిపోతున్నాడని విక్రమ్కి తెలియదనుకుని ఈ సాహసం చేశాడు. కాని అతి తొందరలో ఈ రహస్యం బయటపడింది. ఇప్పుడు వాళ్ళ కంటపడితే మృత్యు తప్ప మరో మార్గం ఉండదని అతనికి బాగా తెలుసు. అందుకే ఆలోచించాడు. గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచించాడు. చివరకో నిర్ణయానికొచ్చాడు. తను బయటికి రాకుండానే ఓ ప్రకటన ఇవ్వాలి. తన భార్య బిడ్డల్ని క్షేమంగా తన దగ్గరికి చేరిస్తే తన కడుపులో ఉన్న క్యాప్సూల్స్ ని వాళ్ళకు అప్పగించేస్తానని. ఆ ఆలోచన వచ్చాక అతని మొహంలో కాస్త కళొచ్చింది. పేపర్ ప్రకటన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలా ఎలా ఇవ్వాలా అని ఆలోచించాడు కాసేపు. ఆ తర్వాత మెల్లగా నడుచుకుంటూ రోడ్డు మీదకొచ్చి ఓ ఆటో ఎక్కాడు. అరగంట తర్వాత ఊరికి కాస్త దూరంగా ఉన్న హోటల్ నలంద ఆవరణలో దిగి ఆటో పంపేశాడు. మెల్లగా రిసెప్షన్లోకి వెళ్ళాడు. మేనేజర్ చిరునవ్వుతో విష్ చేశాడు. విజయ్ కిందంతస్తులోని రెస్టారెంట్లోకి వెళ్ళాడు. మసక వెలుతురులో అస్పష్టంగా కనిపిస్తున్నారు అక్కడి మనుషులు. స్టీరియోలోంచి వెస్టర్న్ మ్యూజిక్ సన్నగా వినిపిస్తోంది. మూలగా ఉన్న ఓ టేబుల్ ముందు కూర్చుని తనకు కావలసినవి ఆర్డరిచ్చి వెనక్కి జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు. వెనక టేబుల్ నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో కొట్టినట్టు త్రుళ్ళిపడి వాళ్లకేసి చూశాడు. అంతే, విజయ్ మొహం పాలిపోయింది. కాస్త వెనగ్గా ఉన్న ఓ టేబుల్ ముందు భూషణం, అతని మనుషులు రంజిత్, అర్జున్. విజయ్ గుండె రెట్టించిన వేగంతో కొట్టుకుంది. తలదించుకుని వాళ్ల మాటలు వినసాగాడు. బాస్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశాడు. మెనూ కార్డు చూస్తూ అన్నాడు భూషణం. ఏమని? ఆతృతగా అడిగాడు అర్జున్. విజయ్ని పట్టుకుంటే ఊహించని బహుమానం ఉంటుందని. ఎవరో కోబ్రా అన్న అతన్ని పంపుతానన్నాడుగా. అవును, కానీ అతను రావడానికి టైం పడుతుంది. పాస్పోర్టు, వీసా లాంటివి చూసుకోవాలిగా. అదీ కాక ఈలోగా విజయ్ నిధిని స్వంతం చేసుకుంటే అది అంత తేలిక, నవ్వాడు అర్జున్. ఏది ఏమైనా కోబ్రా వచ్చేలోగా విజయ్ని గనక పట్టుకుంటే బాస్ దృష్టిలో మనం హీరోలమైపోతాం.
కోబ్రాకి పెట్టాల్సిన ఖర్చంతా మనకివ్వచ్చు. అదిగాక మంచి బహుమతి కూడా ఇస్తాడు. అది మనకొస్తే జీవితంలో మనం ఇంకేం పనిపాట్లు చేయకుండానే హాయిగా బతికేయచ్చని నా నమ్మకం. నిజమే, కానీ అదంత తేలిక కాదు సార్, నిరుత్సాహంగా అన్నాడు రంజిత్. ఏం? విజయ్ని ఈ బొంబాయి మహానగరంలో ఎలా పట్టుకుంటాం? అసలు ఈ ఊళ్ళో ఉన్నాడో లేక మరో చోట దాక్కున్నాడో? నీకా భయం అక్కర్లేదు. విజయ్ ఇండియా వచ్చాడు అంటే ఇవాళ కాకపోతే రేపైనా భార్యాబిడ్డల కోసం వెతుక్కుంటూ ఇక్కడికొస్తాడు. మనం అతని భార్యని కనిపెట్టుకుంటే చాలు. కాని విమలని బూత్ బంగ్లాలో దాచినట్టు అతనికి తెలీదుగా. ఏదో ఆలోచిస్తూ అన్నాడు అర్జున్. తెలీదు, కాని తెలుసుకుంటాడు. కూతురు కోసం కాన్వెంట్కెళ్ళి విచారించాడని నా అనుమానం. అయితే ఓసారి కాన్వెంట్కెళ్ళి అడిగితే? ఏదో అనబోతూ బేరర్ రావడంతో ఆపేశాడు రంజిత్. ముగ్గురు వాళ్ళకు కావలసిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు. బేరర్ వెళ్ళిపోగానే మళ్లీ మాటల్లో పడ్డారు. వాళ్ళు అతి మెల్లగా మాట్లాడుకుంటున్న విజయ్కి విషయం బానే అర్థమవుతోంది. వాళ్ల మాటలను బట్టి విక్రమ్ తన కోసం గట్టివల పన్నుతున్నాడని, తనని పట్టుకోవడం కోసమే అమెరికా నుంచి కోబ్రా అన్న తన్ని పంపుతున్నాడని, అతగాడు పరమ కరుకోటకుడని, అవసరమైతే అరగంటలో అరడజను హత్యలు తేలిగ్గా చేసేసి నిశ్చింతగా ఉండగల హంతకుడని, అతను కేవలం తన ఉనికిని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇండియా రాబోతున్నాడని, తన భార్య విమల్ని బూతు బంగ్లా అనే ఓ పెద్ద భవంతిలో బంధించారని, స్వీటీ సంగతి వాళ్ళకి తెలీదని అర్థం చేసుకున్నాడు. అలాంటి సమయంలో కూడా అతని మనసు కాస్త తేరుకుంది. కారణం స్వీటీని వాళ్ళు కిడ్నాప్ చేయలేదని, భార్యున్న ఏరియా చూచాయిగా తెలిసింది. బేరర్ టిఫిన్ ప్లేట్ తెచ్చి అతని ముందు పెట్టాడు. అతనికి ఆ టిఫిన్ తినాలనిపించకపోయినా ప్లేట్ని ముందుకు లాక్కున్నాడు. ఇంకేం కావాలి సార్? బేరర్ అడిగాడు. ఇంకేం వద్దు, కాఫీ మాత్రం తీసుకురా, స్ట్రాంగ్ గా ఉండాలి, మెల్లగా అన్నాడు విజయ్. అతను వెళ్ళిపోయాడు. విజయ్ మాట్లాడిన ఆ చిన్న మాటకే తిరిగి చూశారు భూషణం వాళ్ళు. వాళ్ల చూపులకి విజయ్ వాళ్ళు చల్లబడినట్టయిందో క్షణం. అయితే ఆ ముగ్గురు మళ్లీ తమ దూరంలో పడిపోయారు. మరో 2 నిమిషాలకి వారి ముందు టిఫిన్ ప్లేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఇంకా మాట్లాపి తిండంలో పడిపోయారు. కాఫీ రాగానే తాగేసి ప్లేట్లో బిల్లుంచేసి మెల్లగా లేచాడు విజయ్. తెల్లని పైజామా లాల్చీలో నల్లని చిన్న గెడ్డంతో రేగిన జుట్టుతో ఉన్న అతన్ని వాళ్ళు గుర్తించనేలేదు. అతను అందమైన ముస్లిం యువకుడని అనుకుంటారు ఎవరైనా. అతను 4 అడుగులు వేశాడు గుమ్మం కేసి. తలెత్తి మరోసారి చూశారా ముగ్గురు. ఈసారి తడబడలేదు విజయ్. హుందాగా నడుస్తూ బయటకొచ్చాడు. సాయంత్రం 6 దాటింది. విక్రమ్ అంతకు ముందే బయటికి వెళ్ళాడు. అతను కోబ్రాని ఇండియా పంపే ఏర్పాట్లలో మునుగున్నాడు. ఛాయ్ మాత్రం తన గదిలో మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది. ఆమె కళ్ల ముందు తన బాయ్ ఫ్రెండ్స్ అంతా నిలిచి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. అందరిలో ఎవరు అందంగా ఉంటారో, ఎవరు స్మార్ట్ గా ఉంటారో, ఎవరు ఎంత చక్కగా మాట్లాడతారో, ఎవరు ఎంత తీయగా నవ్వగలరో బేరీజు వేస్తుంది ఆమె మనసు. ఆమెకెంతో మందితో సంబంధమున్న విజయ్ అంటే ఒక రకమైన ప్రత్యేక అభిమానం ఉంది. అయితే కోబ్రాని చూశాక విజయ్ రూపం తుడిచిపెట్టుకుపోయింది. ఎలాగైనా కోబ్రాని లోబరుచుకోవాలి అనుకుంది ఆరాటంగా. కాని అదంత తేలిక కాదని ఆమె మనసు హెచ్చరించింది. ఎన్నో విధాలుగా అతన్ని కలవాలన్న ప్రయత్నం ఫలించనేలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. కోబ్రాకున్న బలహీనతల్లో స్త్రీ చాపల్యం ముఖ్యమైందని ఆమె వింది. అందుకే ఎలాగైనా అతన్ని ఆకర్షించి అతని చేతిలో నలిగిపోవాలి అని నిశ్చయించుకుంది. ఆ ఆలోచనలోనే ఆమెతో పరిచయం ఉన్న యువకులంతా ఓసారి కళ్ల ముందు నిలిచారు. కాలింగ్ బెల్ సున్నితంగా మోగింది. ఆ ఆలోచనలోంచి తేరుకున్న ఛాయ లేచి తలుపు తీసింది. వచ్చింది యదు. ఏంటి? అంది కళ్ళు చిట్లించి. నాన్నగారు రావడం ఆలస్యం అవుతుంది. ఒకవేళ నైట్కి రాకపోయినా రాకపోవచ్చు. మీరు కంగారు పడద్దని చెప్పమన్నారు, వినయంగా అన్నాడు యదు. ఫోన్ చేయొచ్చుగా? కాస్త చిరాగ్గా అంది ఛాయ. చేశారు. ఎంగేజ్ సౌండ్ వచ్చింది. ఓకే, నువ్వెళ్ళు అందామె. అతను వెళ్ళిపోయాడు. తెచ్చిపెట్టుకున్న చిరాకంతా మాయమైపోయింది. మొహంలోకి కొత్త వెలుగొచ్చింది. గబాల్న ఫోన్ దగ్గరికి వెళ్లి కోబ్రాకి ఫోన్ చేసింది. కోబ్రా ఫోన్లో సరిగ్గా మాట్లాడ్డని, తను చొరవ తీసుకుంటే తప్ప అతను బయటపడ్డని ఆమెకు తెలుసు. ఆ రోజు ఫోన్లో తన మాట సరిగ్గా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడని కోపం కూడా వచ్చింది. అయినా ఆ కోపం ఎక్కువసేపు ఉండలేదు. అతని మీదున్న కాంక్షతో తర్వాత అతని కోసం ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ కనీసం అతను ఫోన్లో కూడా దొరకలేదు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కోబ్రా పేరు ఎత్తడానికి వీల్లేదు. అందుకే ఎలాగైనా ఈ రాత్రి అతన్ని కలుసుకోవాలని గట్టిగా అనుకుంది. అయితే కోబ్రా ఇంట్లో లేడు. ఛాయ్కి ఎక్కలేని నీరసం ఆవరించేసింది. మనసంతా చిరాగ్గా అయిపోయింది. ఏదైనా లిక్కర్స్ తీసుకుందామనుకుంది.
కానీ ఎందుకో ఆ అభిప్రాయాన్ని మార్చుకుని నీట్గా డ్రెస్ చేసుకుని బయటకొచ్చింది. లిఫ్ట్ దగ్గరికి నడుస్తుంటే కోబ్రా కిందకు తోసి చంపిన పక్కింటి నౌకరు కుర్రాడు గుర్తొచ్చాడు. ఒళ్ళు అదోలా జలదరించింది. పాపం పూర్ ఫెలో, పోలీసు వాడే ఉండి జాగ్రత్త పడలేకపోయాడు అనుకుంది. కిందకొచ్చి పార్కింగ్ ప్లేస్లో ఉన్న తన కారు తీసుకుని బయలుదేరింది. అరగంట తర్వాత కారు ఓ పెద్ద హోటల్ ఆవరణలో ప్రవేశించాగింది. అక్కడి వాచ్మ్యాన్ వినయంగా విష్ చేసి తలుపు తీసి పట్టుకున్నాడు. ఆమె దిగగానే కారు అవతలగా పార్క్ చేయడానికి మరొకతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఛాయ చకచకా నడుస్తూ హోటల్కి ఎడం వైపునున్న బార్ సెక్షన్లోకి నడిచింది. అక్కడి స్టూవర్డ్ విష్ చేశాడు. ఆమె తల పంకించి అలవాటుగా కూర్చునే టేబుల్ ముందు కూర్చుంది. స్టూవర్డ్ ఆజ్ఞ ప్రకారం ఓ బీరు బాటిల్, దానికి కావలసిన సరంజామా టేబుల్ మీద ఉంచాడు బేరర్. ఆమె తరచూ ఆ హోటల్కి రావడం, అదే టేబుల్ ముందు కూర్చుని బీరో విస్కీనో తాగడం అలవాటే. అయితే అలవాట్లేంది ఒంటరిగా రావడం. ఆమె బాయ్ ఫ్రెండ్స్తో తప్ప రాదు. అందుకే కాస్త ఆశ్చర్యంగా చూశారు బేరర్స్ వాళ్ళు. అదేం పట్టించుకొని ఛాయ బీరు బాటిల్ ఖాళీ చేస్తోంది. మేడం, చేతిలోని ఆర్డర్ బుక్ చూపిస్తూ వినయంగా అడిగాడు స్టూవర్డ్. ఆమె ఏదో అనబోయింది. అప్పుడే ఎవరో హాయ్ అన్నారు. చివ్వున తల తిప్పి చూసింది ఛాయ. అంతే, ఆమె మొహం వెలిగిపోయింది. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి. పిలిచింది కోబ్రా. గబాల లేచి అతని చెయ్యందుకుని టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఏం తీసుకుంటావ్ అంది ఉత్సాహంగా. నువ్వేం తీసుకుంటే అదే, నవ్వాడు కోబ్రా. నో, నేను బీరు మాత్రం తీసుకున్నాను. నువ్విప్పుడే వచ్చావా? ఒంటరిగా వచ్చిన అతన్ని తినేసేలా చూస్తూ అందామే. అవును, ఒంటరిగానా? అల్లరిగా నవ్వాడతను. మరి చుట్టూ చూస్తూ అంది ఛాయ. జంట నువ్వున్నావుగా. యూ నాటీ. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కిందామే. అతను నవ్వాడు. నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు? ఏం అంత అగ్లీగా ఉన్నానా? పెదవిని అదోలా విరుస్తూ అంది ఛాయ. లేదు, నీ మత్తులో పడి అసలు విషయాన్ని మరిచిపోతానేమో అని కాంక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు కోబ్రా. ఆమె పొంగిపోయింది. ఇవాళ నీ కంపెనీ కావాలి. అతని కళ్ళలోకి చూస్తూ అంది. ష్యూర్, ఇవాళ నేను ఫ్రీ. థ్యాంక్ యూ కోబ్రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్సాహంగాని స్టూవర్డ్ని పిలిచి మెల్లగా ఏదో చెప్పింది. అతను తలూపి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత అతనొచ్చి ఆమెకేదో చెప్పాడు. థ్యాంక్ యూ అంటూ ఉత్సాహంగా లేచి కోబ్రా చేయి పట్టుకుని లాగింది. అతను లేచాడు. అతను ఎక్కడికని అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు. సాధారణంగా విదేశాల్లో ఫ్రీ లవ్ బర్డ్స్ ఎక్కువ, ఆ హోటల్లో మరీ ఎక్కువ. ఒంటరి వాళ్ళు ఆ హోటల్ దరిదాపులకు కూడా ఎవరూ రారు. ఛాయ కోబ్రా చేయి పట్టుకుని లిఫ్ట్ రూంలోకి వెళ్ళింది. కన్ను మూసి తెరిచేటంతలో 8వ అంతస్తులో ఉన్నారు ఇద్దరు. ఛాయ అలవాటున్న దానిలా కారిడార్లోంచి నడుస్తూ వెళ్లి ఓ రూమ్ దగ్గర ఆగింది. ఇద్దరూ రూంలోకెళ్లారు. అది స్వర్గంలా ఉన్న ఓ సూట్. లోనికెళ్తూనే తలుపులు మూసి లాక్ చేసింది ఛాయ. అందమైన టేబుల్ మీద గ్లాసులు, లిక్కర్స్ వగేరాలున్నాయి. ఆమె తరచుగా ఇక్కడికి వస్తుందని గ్రహించిన కోబ్రా చిన్నగా నవ్వాడు. విస్కీ గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేస్తూ, ఈ రోజు కోసం ఎంతకాలంగా చూస్తున్నానో తెలుసా? మొత్తుగా అందామె. ఎంతో కాలంగానా? మన పరిచయం అయ్యే ఎంతో కాలం కాలేదు, నవ్వాడతను. ఈ కాలమే నాకు యుగాలు, అతనికో గ్లాస్ అందిస్తూ అందామె. అతను చీర్స్ చెప్తూ ఓరగా చూశాడు. నిమిషాలు దొర్లుతున్నాయి. ఇద్దరిలోనూ మత్తు, కాంక్ష పెరుగుతున్నాయి. తాగారు, తిన్నారు. ఆకలి దప్పికలు తీరాక ఓ 2-3 గంటలు ఏవేవో ప్రణయ కావ్యాలు వల్లించుకుంటూ ఏకసయ్య మీదే ఉండిపోయారు. ఛాయ కళ్ళు తృప్తిగా అర్మూతలు పడ్డాయి. డియర్, నువ్వు ఇండియా వెళుతున్నావు కదూ? హఠాత్తుగా అంది. అవును, మీ డాడీయేగా పంపుతున్నారు. నేను వస్తాను డియర్, గుసగుసగా అతని చెవిలో అందామే. ఎక్కడికి? ఇండియాకి. ఎందుకు? నీకోసం, గోముగా అంది. నాకోసమా, విజయ్ కోసమా? బిగుసుకుపోయింది ఛాయ. కంగారు పడకు ఛాయ, నాకేం పట్టింపు లేదు నువ్వెవరితో స్నేహం చేసినా. అసలు నాకెందరితో పరిచయాలున్నాయో నాకే గుర్తులేదు. బతికినన్నాళ్ళు జాలీగా బ్రతికేయడమే మన పాలసీ. అయితే నీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళు. అతని గుండెల మీద తలానించి గుసగుసగా అంది ఛాయ. సారీ డియర్, నేను పెద్ద పని మీద వెళుతున్నాను. వెళుతూ కాళ్ళకో బంధం వేసుకుని వెళ్లడం నాకు ఇష్టం ఉండదు. అదీగాక నువ్వు నాతో పరిచయం పెంచుకోవడం మీ నాన్నకు అసలు ఇష్టం లేదు. అందుకే ఇక్కడే కలుద్దాం. మనిద్దరం ఇక్కడుండేవాళ్లమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు, ఓకే? ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు కోబ్రా. ఇంకా వెళదామా? మళ్ళీ ఎప్పుడు? అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అంది ఛాయ. మళ్ళీ ఇలాగే వీలైనప్పుడు.
నవ్వాడతను. కోబ్రా ఎంత మధురంగా నవ్వుతాడు అనుకుంది ఛాయ అయిష్టంగా లేస్తూ. రాత్రి 8 గంటలయింది. బూతు బంగ్లా పరిసరాలన్నీ నిర్మానుష్యంగానూ నిశ్శబ్దంగానూ ఉన్నాయి. వెన్నెల విరగ కాస్తోంది. హోటల్లో భూషణం వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి సాయంత్రం 5 గంటలకే మెయిన్ రోడ్డు చేరుకున్నాడు విజయ్. అయితే బంగ్లా ఎక్కడో కరెక్ట్గా తెలుసుకోలేకపోయాడు. ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద వృక్షాలతో అడవిలా ఉంది. అలా ఒంటరిగా నడుచుకుంటూ పోతున్నాడు విజయ్. కొంత దూరం వెళ్ళాక రోడ్డు నుంచి ఎడంవైపు దారిలా కనిపించింది. క్షణం ఆలోచించి ఆ దారంట కొంత దూరం నడక సాగించాడు. అతని భుజానికి ఓ చిన్న బ్యాగ్ వేలాడుతోంది. ఓ చోట బాట ఆగిపోయింది. అతను ఆగి తలెత్తి చూశాడు. కోట గోడల్లాంటి పెద్ద గోడలు, బ్రహ్మాండమైన ఇనుప గేటు కనిపించాయి. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. గబగబా గేటు దగ్గరికి వెళ్ళాడు. లోపల వృక్షాలు గాలికి దెయ్యాల్లా తలలుపుతున్నాయి. గేటు తీయడానికి వీలైనంతగా అడ్డుగా మొక్కలు పెరిగాయి. చెట్ల మీదకు చేరిన వేలాది పక్షులు గోలగా అరుస్తున్నాయి. వాడకంలో ఉన్న మరో గేటుందేమో అన్నట్లుగా చూశాడు. అయితే 4 వైపులా 4 గేట్లున్నా ఏ ఒక్కటి వాడకంలో ఉన్నట్టు లేదు. మొదటి గేట్లోంచే వెళ్లాలని నిశ్చయించుకుని మెల్లగా గేటు దగ్గరకు వచ్చాడు విజయ్. ఆ పెద్ద గేట్లో మరో చిన్న గేటుంది. అది తీసుకుని లోనికి ప్రవేశించాడు. దూరంగా ఏవో లైట్లు వెలుగుతున్నాయి. మరి కాస్త లోపలికి వెళ్ళాడతను. హఠాత్తుగా ఏదో వెహికల్ వస్తున్నట్టు అలికిడయ్యి గబాలన పగకు తప్పున్నాడు. అది ఓ మోటార్ సైకిల్. గేటు దగ్గరాగి గేటు తీసుకుని మోటార్ సైకిల్ ని బయటపెట్టి యథాప్రకారం గేటు వేసేసి వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు ఒక వ్యక్తి. వెన్నెల వెలుగులో అతను ఎవరైంది అతనికి సరిగ్గా కనిపించలేదు. అతను దూరం అవగానే మళ్లీ యువతలకు వచ్చాడు విజయ్. పక్షుల గోల కాస్త తగ్గింది. అటదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కల్ని తప్పించుకుంటూ మెల్లగా భవంతికేసి నడుస్తున్నాడు విజయ్. లోపలంతా బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టు పెరిగాయి. చిక్కని వాటి కొమ్మల మధ్య నుంచి వెన్నెల కిరణాలు కింద మొక్కల మీద పడి వింతగా మెరుస్తున్నాయి. కొన్ని వందల ఏళ్ల వయసుగల మర్రి ఓడలు గాలికి ఊగుతూ కబంధ హస్తాల్లా ఉన్నాయి. విజయ్ కాళ్లు చిత్రంగా వణుకుతున్నాయి. నిజానికి అతనికి దెయ్యాల మీద మంత్రతంత్రాల మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలాంటిది ఆ పరిసరాలు చూసేసరికి అదోలాంటి భీతి ఆవరించింది. అలా మరి కాస్త దూరం నడిచాడు. అప్పుడు పూర్తి భవంతి కనిపించింది అతనికి. వెన్నెల్లో తాజ్మహల్లా అందంగా మెరిసిపోతోంది. తనను తాను మరిచి అలాగే కాసేపు చూస్తుండిపోయాడు. మరి కాసేపటికి కర్తవ్యం గుర్తొచ్చి మళ్లీ కదిలాడు. అక్కడంతా లైట్లతో పట్టపగల్లా ఉంది. ఆ వెలుగులో భవంతి మీద నుంచి తనని ఎవరైనా గమనిస్తారేమో అన్న భయంతో పొదల మాటు నుంచే నడుస్తున్నాడు. హఠాత్తుగా ఓ పక్షి అతని తలని రాచుకుంటూ ఎగిరిపోయింది. అతని గుండె దడదళ్లాడింది. మళ్లీ తన భయానికి తనే నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. మేడ మీద ఏదో నీడ కనిపించి ఆశగా చూశాడు. అయితే అది క్షణం మాత్రమే కదిలింది. భారంగా ఊపిరి తీసుకుని మళ్లీ దారికేసి దృష్టి మరల్చాడు. లోనికెళ్లడం ఎలా అన్నట్టు క్షణం ఆలోచించి వెనకవైపు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అన్నట్టు పక్కకు తిరిగాడు. అటుకేసి 4 అడుగులు వేశాడో లేదో వెనగ్గా ఏదో అలికిడైంది. త్రుళ్ళిపడి వెనక్కి తిరిగాడు. అంతే, అతని గుండె ఆగినట్టయింది. అతనికి 4 అడుగుల దూరంలో ఓ ఆకారం మసక వెలుతురులో కూడా భయంకరంగా కనిపించాడు. చింపిరి జుత్తు, అస్థిపంజరానికి చర్మం కప్పినట్టున్న శరీరం, చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి కళ్ళు. విజయ్ కేసే ఊగుతూ వస్తోందా శరీరం. భయంతో విజయ్ నోట్నుంచి పెద్ద కేక వెలువడబోయి తల మీద పెద్ద దెబ్బ పడ్డంతో ఆగిపోయింది. మరో నిమిషం నిల్చున్న పోటనే కుప్పకూలిపోయాడు స్పృహ తప్పి. విక్రమ్ విసురుగా పచార్లు చేస్తున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోపం వల్ల కింద పెదవి పళ్ల మధ్య నలుగుతోంది. యదు భయం భయంగా పదే పదే గుమ్మం కేసి చూస్తున్నాడు. రాత్రి 10 గంటలవుతుండగా పిల్లిలా వచ్చిన ఛాయ ఇంటి తలుపు తీసుండడంతో గతుకుమంది. ఓసారి కూతురికేసి తీక్షణంగా చూసి, యదు నువ్వు వెళ్ళిపో అన్నాడు విక్రమ్. యదు మౌనంగా వెళ్ళిపోయాడు. విక్రమ్ సోఫాలో కూర్చుంటూ తలుపు లాక్ చేసిరా అన్నాడు కూతురుతో. ఆమె తలుపు వేసొచ్చింది. కూర్చో గంభీరంగా అన్నాడు విక్రమ్. కూర్చో. ఆమె కూర్చోలేదు. నీకే చెప్పేది, కూర్చో కఠినంగా అన్నాడు విక్రమ్. ఛాయ కూర్చుంది. తండ్రి అడగబోయేదేమిటో ఆమెకు తెలుసు. ఎక్కడ్నుంచి వస్తున్నావు సూటిగా అడిగాడు. ఇంట్లో బోరనిపించి కోబ్రాని కలిసొస్తున్నావా? బెత్తరపోయిందామె. ఛాయ, ఎన్నాళ్ళు నువ్వు ఎలా తిరిగినా ఏం చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ కోబ్రా విషయంలో మాత్రం ఊరుకోను. అతను చాలా మంచివాడు డాడీ. షటప్. అతను మంచివాడో చెడ్డవాడో నాకు తెలుసు.
అతను ఇంతవరకు 200 మందిని దారుణంగా హత్య చేశాడు, 100 మందిని రేప్ చేశాడు, ఎన్ని దోపిడీలు చేశాడో అతనికే తెలీదు. అవసరమైతే ఓ రోజు మనిద్దరినీ చంపేసి ఆత్మహత్యని నిరూపించిన ఆశ్చర్యం లేదు. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. అతని వల్ల మనకి పెద్ద పని కావాల్సింది. అయ్యేదాకా అతను మనకి దేవుడు, అలా నటించాలి. ముఖ్యంగా నువ్వు అతన్ని కలవడానికి వీల్లేదు. అండర్స్టాండ్? కఠినంగా అన్నాడు విక్రమ్. సరే అన్నట్టు తలూపింది ఛాయ. వెళ్ళు. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను రిలాక్సింగ్ గా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ల ముందు కోబ్రా రూపం మెదిలింది. తర్వాత అతని స్వభావం గుర్తుకొచ్చింది. ఏది ఏమైనా కోబ్రాకి ఛాయని చాలా దూరంగా ఉంచాలి అనుకున్నాడు. అలా అనుకోవడం అప్పటికెన్నోసారో. స్వీటీకి జ్వరం కాస్త తగ్గింది గాని పూర్తిగా నార్మల్కి రాలేదు. పసిపిల్ల అనైనా చూడకుండా అడ్డమైన చాకరీ చేయించే ఖాళీకి ఆ పిల్ల లేకపోవడంతో చెయ్యి విరిగినట్టయింది. 1కి 10 సార్లు తాత ఇంటికొచ్చి స్వీటీని చూసి తిట్టుకుంటూ వెళుతోంది. ఆమెని చూస్తేనే దెయ్యాన్ని చూసినట్టు హడలిపోతోంది స్వీటీ. గాఢ నిద్రలో త్రుళ్ళిపడి లేవడం, వెక్కి వెక్కి ఏడవడం, పిచ్చిగా మాట్లాడడం లాంటివి చేస్తోంది. ఇదంతా చూస్తున్న తాత మనసంతా చేదుగా అయిపోయింది. ఆ రాత్రి తాతిచ్చిన పాలు తాగి అతని చేయి పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది స్వీటీ. తాత కిరసనాయిల దీపం వెలుగులో ఆ పిల్లని చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. ఎప్పుడో 10 గంటలు కావస్తుండగా మెల్లగా లేచి ఓ దుప్పటి పాప కప్పి తన బొంతలాంటిది కింద పరుచుకుని పడుకున్నాడు. కాసేపటికి కళ్ళు మెల్లగా అంటుకున్నాయి. అప్పుడే తలుపు తట్టారెవరో. త్రుళ్ళిపడి లేచాడు తాత. మరోసారి తలుపు తట్టిన శబ్దం అయింది. మెల్లిగా లేచి తలుపు తీశాడు. ఎవరో ఓ యువకుడు. ఎవరు బాబు అన్నాడు తాత. నా పేరు ప్రాణ్, పరశురాం స్నేహితుణ్ణి. పరశురాం పేరు వినగానే తాత మొహం వెలిగిపోయింది. కొడుకుని చూసినంత ఆనందం కలిగింది. కాని మొహంలోని ఆనందం మంత్రించినట్టు మాయమైంది. మనసు ఏదో కీడును శంకించింది. ఏంటి బాబు, ఏంటి ఈవేళప్పుడొచ్చావు? మా రాం బావున్నాడా? వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఆ యువకుడు నవ్వాడు. అతని నవ్వు చూశాక కాస్త తేరుకున్నాడు తాత. అతన్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాడు. ప్రాణ్ మెల్లగా విషయం చెప్పాడు. తాత మొహం మళ్లీ వాడిపోయింది. అయ్యో, ఇప్పుడు ఉన్నపాటుని ఎలా రాను బాబు అన్నాడు పాపకేసి చూస్తూ. పర్వాలేదండి, పక్క గ్రామమే మాది. అక్కడికి మొన్నొచ్చాను. రేపు మళ్లీ వెళ్ళిపోవాలి. ఎలాగో ఇంతదాకా వస్తున్నాను కదా అని మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు రామ్. బయలుదేరండి అన్నాడతను. కాని డబ్బు విషయమా? టికెట్ అవి రిజర్వ్ చేయించేశాను. నా దగ్గర డబ్బుంది. అది కాదు బాబు, ఈ పిల్ల. అప్పుడు చూశాడతను మంచంలో నిద్రపోతున్న స్వీటీని. ఎవరీ పాప అన్నాడు వింతగా. తాత ఏదో అనుభవంతులో స్వీటీ గబాల లేచింది. కొత్త వ్యక్తిని చూసి, తాత ఎవరి అంకుల్ అంది. చెప్తాను, నేను బొంబాయి వెళుతున్నా, నువ్వు వస్తావా అన్నాడు తాత. పాప మొహం మతాబులా వెలిగిపోయింది. అంకుల్ దగ్గరికా అంది. అవును. పద, ఇప్పుడే వెళదాం. మళ్ళీ తెల్లారితే ఆ రాక్షసి ఊరుకోదు. గబగబా తన గౌను డ్రాయరు కాగితంలో చుట్టి సిద్ధమైంది స్వీటీ. నాయనా ప్రాణ్, పాపం తీసుకొస్తే నీకేమైనా అభ్యంతరమా? వేడుకోలుగా అన్నాడు తాత. అదేం లేదు, పదండి. పాపకెలాగూ ఓ బెర్త సంపాదించొచ్చు అన్నాడు తను. తాత తనకున్న 4 బట్టలు, పాప గౌను ఓ సంచిలో పెట్టి తాళం తీసుకుని బయటకొచ్చాడు. ప్రాణ్, స్వీటీ కూడా బయటకొచ్చాక తలుపేసి లాక్ చేశాడు. పాప వద్దంటున్నా ఆమెని ఎత్తుకుని భుజాన వేసుకున్నాడు ప్రాణ్. ఇద్దరూ చేలకడ్డం పడి చకచక నడక సాగించారు. వాళ్ళని చూసిన ఊరకుక్కలు 2-3 అరిచి కాస్త దూరం వెంబడించి ఆగిపోయాయి. వాళ్ళలా వెళుతూనే ఉన్నారు. విజయ్ భారంగా కళ్ళు తెరిచాడు. క్షణం అయోమయంగా అనిపించింది. తర్వాత మెల్లగా జరిగింది గుర్తొచ్చింది. గబాలన లేచి కూర్చున్నాడు. 2 ఎర్రటి కళ్ళు అతనికేసి తీక్షణంగా చూస్తూ కనిపించాయి. మళ్లీ అతని గుండె దడదళ్లాడింది. మెల్లగా లేవబోయాడు. అయితే 2 బద్దల్లాంటి చేతులు అతన్ని లేవకుండా ఆపాయి. ఎవరు మీరు? ధైర్యం తెచ్చుకుని అడిగాడు విజయ్. నా ఇంటికొచ్చి నన్నే ఎవరంటున్నావా? గంభీరంగా అన్నాడు ఆ వ్యక్తి. అతనికి దాదాపు 60 ఏళ్లుండొచ్చు. ఇది మీల్లా? లేకపోతే మీల్లా? క్షమించండి, వెళ్ళిపోతాను. అక్కడి నుంచి తప్పించుకోవాలని మెల్లగా అన్నాడు విజయ్. ముందెందుకొచ్చావు చెప్పు. ఊరికే. అబద్ధం అరిచాడతను. నిజం, నా మాట నమ్మండి. అలా రోడ్డు మీదుంచి వెళుతూ రాజమహల్లా కనిపిస్తే చూద్దామని. అతని మాట పూర్తి కాకుండానే పెద్దగా నవ్వాడా వ్యక్తి. ఎందుకు నవ్వుతారు? నీకు అబద్ధం ఆడడం కూడా రాదు. ఏం? రోడ్డు మీదకి భవంతి కనిపించదు. ఒకవేళ లోపల ఓ భవంతి ఉందని తెలిసినా ఈ రాత్రిపూట ఈ ఆవరణలో అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించరు. కాబట్టి నువ్వు ఈ ఊరికి, ఈ పరిసరాలకి కొత్త. నేనంది నిజమేనా? పరిశీలనగా విజయ్ కేసి చూస్తూ అన్నాడా రుద్రుడు.
నిజమే, ఇంతకీ మీరెవరు అన్నాడు విజయ్. చెప్పానుగా, ఇంటికి యజమానిని. ఈసారి విజయ్ నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? మరి నవ్వకేం చేయను? ఈ భవంతి సామాన్యులది కాదు, ఎవరో కోటీశ్వరులదై ఉండాలి. మీ ఆకారం, చిరిగిపోయిన మీ బట్టలు, తైల సంస్కారం లేని మీ జుట్టు చూస్తుంటే ఈ ఇంటి యజమాని సంగతలా ఉంచి నౌకర్నని చెప్పినా ఎవరూ నమ్మరు. వృద్ధుడి కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. నేను నిజంగానే చెప్తున్నాను, ప్రస్తుతం ఈ ఇంటి వారసుని నేనే అన్నాడు సీరియస్ గా. సంతోషం. ఎంతకీ నన్ను ఎందుకు కొట్టారు? నా రాజ్యంలో అడుగు పెడితే కొట్టడం కాదు, చంపేస్తాను అరిచాడతను. ఇంకెప్పుడు రాను, తెలియకొచ్చాను. మెల్లగా లేచి బట్టల కంటిన దుమ్ము దులుపుకుంటూ అన్నాడు విజయ్. అయితే వెళ్ళు. ఒక చిన్న అనుమానం, వేడుకోలుగా అన్నాడు విజయ్. ఏంటి? ఈ భవంతిలో ఎవరున్నారు? నక్కలు. నక్కలా? బెత్తరపోయాడు విజయ్. అవును, అదిగో తోడేలు, తొందరగా పారిపో కంగారుగా అన్నాడు వృద్ధుడు. విజయ్ తేరుకునేలోగానే గుండెలు అవిసిపోయేలా భయంకరంగా అరుస్తూ పరిగెత్తి క్షణాల్లో మాయమైపోయాడు. బిగుసుకుపోయాడు విజయ్. ఇతను పిచ్చివాడా అనుకున్నాడు భయంగా. అతని అరుపుకి లోపల నుంచి ఎవరైనా వస్తారేమో అన్నట్టు గబాలను ఓ పొదమాటుకి తప్పుకున్నాడు. అయితే ఎవరూ అటుకేసి రాలేదు. మేడ మీద ఎవరైనా కనిపిస్తారేమో అన్నట్టు పరిశీలనగా చూశాడు. ఒకరిద్దరు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతను అయోమయావస్థలో ఉండగానే అంతకు ముందు బయటికెళ్లిన మోటార్ సైకిల్ మళ్లీ లోనుకొచ్చేసింది. దాని చప్పుడు విని ఇద్దరు వ్యక్తులు బయటకొచ్చారు. ఇంకా రోజు మేడ ఎక్కడం కుదరదనుకున్న విజయ్ ఉసూరుమంటూ వెనుతిరిగాడు. అది బొంబాయిలోని ఓ పెద్ద డాక్టర్ గారింటి తోటలోని 2 గదుల రేకుల షెడ్డు. ప్రాణ్ డాక్టర్ గారి కారు డ్రైవర్. రాత్రింబవళ్లు అందులోనే ఉంటాడన్న ఉద్దేశంతో తమ తోటలోనే ఓ చిన్న ఇల్లు, మంచి జీతం ఏర్పరిచారు డాక్టరు. ప్రాణ్, పరశురాం ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం పరశురాంని ప్రభుత్వం పంజాబ్ పంపుతోంది. అంత దూరాన తండ్రిని ఒంటరిగా ఉంచి తను వెళ్లడం బాధనిపించి తండ్రిని గురించి బాధపడుతుంటే ప్రాణ్, పరశురాం పంజాబ్లో ఉండే 6 నెలలు అతని తండ్రిని తన ఇంట్లో ఉంచుకుంటానని, అతనొచ్చేదాకా తండ్రిలా చూసుకుంటానని చెప్పాడు. అందుకే అతన్ని, అతనితో పాటు స్వీటీని తీసుకొచ్చేశాడు. తాతకి చాలా దిగులుగా ఉంది. ఇన్నాళ్లు కొడుకు మిలిటరీలో ఉన్నా పెద్దగా భయపడలేదు గాని ప్రస్తుతం చాలా కంగారుగా ఉంది. తండ్రి భయానికి చిన్నగా నవ్వాడు పరశురాం. నువ్వేం దిగులు పడనక్కర్లేదు నాన్న, అక్కడేం యుద్ధం లేదు. కేవలం రక్షణ కోసం మాత్రమే మమ్మల్ని పంపుతున్నారు. ఒక్క 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలలు నువ్విక్కడే ఉండు, ప్రాణాన్ని చూస్తాడు. నేను నెల నెలా డబ్బు పంపుతాను అన్నాడు అనునయంగా. అవును బాబాయ్, 6 నెలలు ఎంతలో గడిచిపోతాయి. 6 నెలలు గడిచేసరికి అన్ని గొడవలు సద్దుమణిగిపోతాయి. మీరిక్కడుంటే ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మనకి తెలుస్తాయి. ఇది మీ ఇల్లు అనుకోండి, నేను మీ కొడుకుని అనుకోండి చనువుగా అన్నాడు ప్రాణ్. తాత మౌనంగా తల పంకించాడు. తాత, ఓసారి మా ఇంటికెళదామా ఉత్సాహంగా అంది స్వీటీ. త్రుళ్ళిపడ్డాడు తాత. పరశురాం మొహం కూడా ఆ దోలైపోయింది. ఆ పిల్లని దగ్గరకు తీసుకుని ఇప్పుడెక్కడికి వద్దమ్మా, మళ్ళీ నేను తిరిగొచ్చాక నేను తీసుకువెళ్తాను అన్నాడు. అది కాదంకుల్, మా అమ్మ. మీ అమ్మ మీ నాన్న ఇద్దరు ఇక్కడికే వస్తారు నమ్మకంగా అన్నాడు ప్రాణ్. అంతకుముందే స్వీటీ దీనగాదంతా వివరించాడు తాత. నిజంగా వస్తారా? ఆశ నిరాశల మధ్య నలుగుతున్నట్టు అంది స్వీటీ. అవును, తప్పకుండా వస్తారు. కాకపోతే నువ్వు మాత్రం ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. వెళితే మళ్ళీ ఆ ఖాళీ లాంటి వాళ్ళొచ్చి నిన్న నరకంలోకి తీసుకెళ్లిపోతారు. మరి బయటికెళ్ళవుగా? ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు పరశురాం. అమ్మో, వెళ్ళను భయంగా అంది స్వీటీ. తాత స్వీటీల గురించి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు పరశురాం. అతన్ని ట్రైన్ ఎక్కించి ఇల్లు చేరుకున్నాడు ప్రాణ్. విజయ్కి మళ్లీ ఆ బంగ్లాకేసి వెళ్లడమే కుదరలేదు. కారణం ఆ ఆవరణంతా సందడిగా ఉంది. కోబ్రా రాక కోసం భవంతిని పెళ్లికూతుర్లా అలంకరిస్తున్నాడు భూషణం. పగలంతా అతని మనుషులు తోట, ఇంటి పరిసరాలు బాగు చేయించేందుకు అక్కడే ఉంటున్నారు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా తను ఆవరణలోకి వెళ్లాలి. ఆపై బంగ్లాలోకెళ్లి విమల గురించి వెతకాలి. ఇదే ఆలోచన అతన్ని తెగమ పెడుతోంది. హఠాత్తుగా అతనికో ఆలోచన వచ్చింది. పనివాళ్లతో పాటు ఎలాగో లోపలికెళ్లి తర్వాత ఏ పొదచాటునో దాగి రాత్రిపూట భార్య కోసం గాలించాలి అనుకున్నదే తడువుగా పనివాళ్లొస్తుంటే వాళ్లతో కలిసి వచ్చేశాడు, ఓ సంచితో సహా. పనివాళ్లంతా అతను బంగ్లాకి సంబంధించిన మనిషి అనుకున్నారు. పని హడావిళ్లో అతన్ని దూరం నుంచి భూషణం గమనించినా గుర్తించలేదు. అతను పనివాడే అనుకున్నాడు గెడ్డాలు మీసాలు చూసి. లోపలికొస్తూనే భవంతి వెనక వైపుకెళ్లి ఓ పొదమాటున దాక్కుని రాత్రి 10 దాటాక యువతలకొచ్చి
భవంతిలోకెళ్లే మార్గం కోసం అతి జాగ్రత్తగా వెతకడం లాంటివి చేస్తున్నాడు విజయ్. 3 రోజులయ్యాయి కాని అతనికి భవంతికెళ్లే మార్గం కనిపించలేదు. భవంతి పని దాదాపు పూర్తయింది. దారులన్నీ చక్కబడ్డాయి. స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు పన్నీరులా తేటగా ఉంది. ఆ పరిసరాలన్నీ నీటిగా ఉన్నాయి. డబ్బుంటే ఏదైనా క్షణాల మీద చేసేయొచ్చు అనిపిస్తుందా భవంతిని ప్రస్తుతం చూస్తే. అయితే ఎంత వైభవంగా ఉన్నా రాత్రి 6 దాటాక ఏ పనివాడు అక్కడ ఉండడానికి ఒప్పుకోవడం లేదు. విజయ్ మాత్రం ముందు జాగ్రత్తతో తెచ్చుకున్న బ్రెడ్ తిని ఇన్ని ట్యాప్ వాటర్ తాగి ఏ చెట్టు గుబుర్లోనో గడుపుతున్నాడు. 3 రోజుల తర్వాత అతనికి ఓ మార్గం గోచరించింది. భవంతికి వెనకగా ఒక బ్రహ్మాండమైన మామిడి చెట్టుంది. దాని కొమ్మలు చాలా దూరం ఆక్రమించి దట్టమైన అడవిలా తయారైంది. 1-2 కొమ్మలు భవంతి 3వ అంతస్తు దాకా ఎదిగాయి. ఆ కొమ్మల ద్వారా మేడ మీదకి చేరుకోవాలని నిర్ణయించుకుని ఆ రాత్రి 8 గంటలు దాటేదాకా ఒక పొదలో దాగి చెట్టు మీద పక్షుల గోల, భవంతిలోని చిరుచప్పుళ్ళు ఆగాక మెల్లగా భవంతి వెనక్కి వెళ్ళాడు. చెట్టు కిందంతా ఎంతెత్తున ఆకులు రాలి అడుగు వేసినప్పుడల్లా గలగలమని చప్పుడవుతోంది. అతని ఎడంకన్ను అదిరింది. అతని మనసు కీడును శంకించింది. అయితే మళ్లీ ఆ మనసే చచ్చా ఏంటి మూఢనమ్మకం అంటూ గదిమింది. అడుగులో అడుగు వేసుకుంటూ చెట్టు మొదట్లోకొచ్చాడు. మొదట్లో ఓ పెద్ద రాళ్లగుట్టుంది. పరిసరాలన్నీ చిరు చీకట్లు ఆవరించాయి. అంతా నిశ్శబ్దం. కాసే వెన్నెల చెట్ల గుబుర్లని ఛేదించుకుని రాలేకపోతాంది. మామిడి చెట్టు మొదలు 2గా చీలుంది. ఓసారి తడిమి చూసుకుని ప్యాంటు మోకాళ్ళదాకా మడిచి చెట్టెక్కసాగాడు రాళ్ల గుట్టల మీదుగా. అతి ప్రయాసగా మొదటి అంతస్తు వరకు వెళ్ళాడు. ఆ అంతస్తంతా పట్టపగల్లా ఉంది. అక్కడికి దిగడానికి అతనికి ధైర్యం చాలలేదు. 2 నిమిషాలు అలాగే ఉండి తర్వాత కొమ్మల ద్వారానే 3వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ పెద్దగా లైట్లు లేవు. మెల్లగా కొమ్మ మించి వరండాలోకి దిగాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. వరండాలో నడుస్తూ మేడ మీద గదుల్ని అంచనా వేశాడు. కిటికీ తలుపులు కొన్ని తెరిచున్నాయి, కొన్ని మూసున్నాయి. అంతటా నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న ఓ గదిలో మాత్రం లైట్ వెలుగుతోంది. కిటికీ తలుపులు సగం తెరిచున్నాయి. విజయ్ మెల్లగా కిటికీలోంచి లోపలికి తొంగి చూశాడు. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. అక్కడ మంచం మీద విమల పడుకుని తిరిగే ఫ్యాన్ కేసి చూస్తోంది. విజయ్కి వెర్రి ఆనందం ఉబికింది. ఒకసారి పరిసరాలు చూసి ఎవరూ లేరని నిర్ణయించుకున్న తర్వాత కిటికీ మీద తట్టబోయాడు. అప్పుడే గది తలుపులు గబాల్లా తెరుచుకున్నాయి. మెరుపులా పక్కకు తప్పుకున్నాడు విజయ్. త్రుళ్ళిపడిన విమల గబాల్లా లేచి కూర్చుంది. తీసిన తలుపు గుండా ఒక వ్యక్తి గదిలోకొచ్చాడు. అతన్ని చూసి మరింత కంగారు పడిందామె. అతను భూషణం. ఏంటి విజయ్ వచ్చాడా? వంకరగా నవ్వుతూ అన్నాడతను. వస్తే తప్పకుండా చెప్తాను అందామె నమ్మకంగా. ఇంకా చెప్పనక్కర్లేదు. మరో 4 రోజుల్లో కోబ్రా వచ్చేస్తున్నాడు. అతనే చూసుకుంటాడంతా కఠినంగా అన్నాడతను. విమల మాట్లాడలేదు. ఈ భవంతి కొంతవరకు బాగు చేయించాం ఆ కోబ్రా కోసమే. అయితే కూలీలతో పాటు మరో వ్యక్తి వచ్చాడని గమనించారు మా అర్జున్ వాళ్ళు. అతను విజయ్ అని నా అనుమానం. అదే నిజమైతే అతను ఈ పాటికి నీ దగ్గరికి వచ్చే ఉండాలి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నిజం చెప్పు. విజయ్ నీ దగ్గరికి వచ్చాడు కదూ? అనునయం, బెదిరింపు 2 ఉన్నాయి భూషణం గొంతులో. నిజం, నాకేం తెలియదు భూషణం. ఆయన ఇక్కడికి రానేలేదు దీనంగా అందామే. సరే చూస్తాను. రేపు కూడా అతను వస్తే మా వాళ్లే పట్టుకుంటారు. లేకపోతే కోబ్రా రానే వస్తాడు. కోబ్రా వచ్చాక మాత్రం అతన్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు. సీరియస్ గా అనేసి విసురుగా బయటికెళ్లిపోయాడు భూషణం. నిస్త్రాణగా వాలిపోయింది విమల. ఆమెకి దుఃఖం వచ్చేస్తోంది. అతి జాగ్రత్తగా ఇదంతా గమనించిన విజయ్ మళ్లీ మెల్లగా కిటికీ దగ్గరకు వచ్చాడు. ఎలాగైనా ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవాలని అతని ఆరాటం. ఎందుకో హఠాత్తుగా కిటికీ కేసి చూసిన విమల అక్కడ ఓ ముస్లిం యువకుళ్లాంటి వ్యక్తిని చూసి కెవ్వు నరిచింది. అతను వారించేలోగానే భూషణం తదితరులు పరిగెత్తుకొచ్చారక్కడికి. క్షణం బిగుసుకుపోయాడు విజయ్. విమల అలా అరుస్తుందని అతను ఏమాత్రం ఊహించలేదు. ఏంటి, ఏం జరిగింది అంటూ భూషణం ఆమెను విక్కిరిబిక్కిరి చేసేశాడు. అయితే విమల నోటంట మాట రావడం లేదు. గబాల్న కిటికీకేసి నడిచాడు భూషణం. రాబోయే ప్రమాదం గ్రహించిన విజయ్ మెరుపులా పరిగెత్తి బాల్కనీలోంచి మామిడి కొమ్మల మీదకు దూకాడు. చెట్టు కొమ్మలు అల్లల్లాడాయి. కిటికీలోంచి కొమ్మల కదలిక చూసిన భూషణం మామిడి చెట్టు దగ్గరెళ్ళండి అంటూ పెద్దగా అరిచాడు. 4 మనుషులు కిందకు పరిగెత్తారు. విజయ్ పై ప్రాణాలు పైనే పోయాయి. భూషణం మనుషులు కొన్ని క్షణాల్లో చెట్టు దగ్గరకు వచ్చేస్తారు. ఈలోగా తను పారిపోవాలి. ఎలా? అంత ప్రాణభయంలోనూ అతనికి ఓ ఆలోచన తళుక్కుమంది. మరుక్షణం గబగబా చెట్టు దిగేసి మొదట్లో ఉన్న కొన్ని రాళ్లు తీసుకుని ఓ పొదలో దాగి ఓ రాయి దూరంగా విసిరాడు.
అది స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న ఓ డ్రమ్ముకి తగిలి పెద్దగా శబ్దం చేసింది. అంతే, మామిడి చెట్టుకేసి రాబోతున్న మనుషులు స్విమ్మింగ్ పూల్ కేసి పరిగెత్తారు. విజయ్ మరో రాయి విసిరాడు గుడ్డిగా. అదిసారి నీళ్లలో పడింది. స్విమ్మింగ్ పూల్ దగ్గర లైట్లన్నీ వెలిగాయి. భూషణం, విమల కూడా బాల్కనీలోంచి కిందకు చూస్తున్నారు కంగారుగా. అతను మీ ఆయన కాదు కదూ? తనకి కనిపించిన రూపం గురించి వర్ణించిన విమలతో అన్నాడు భూషణం. చచ్చ, మా వారు కాదు, కంపరంగా అంది విమల. భూషణం కూడా కిందకెళ్లాడు. అందరూ కలిసి తోటంతా గాలించారు. అయినా ఎవరూ కనిపించలేదు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. నారాయణబాబు ఎక్కడున్నాడు? ఏదో ఆలోచిస్తూ అన్నాడు భూషణం. అడుగో, బాలకనీలోంచి తమకేసే చూస్తున్న నారాయణబాబుని చూపించాడు అర్జున్. వాళ్ళలా స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లో ఉండగా మెల్లగా పొదల్లోంచి బయటకొచ్చాడు విజయ్. అతనికి ఇంకా దడగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదనిపించింది. ఎలా పారిపోవాలా అన్నట్టు కాసేపు ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూనే వాడకల్లేని ఓ గేటుకేసి 2 అడుగులు వేశాడు. కాలికేదో మెత్తగా తగిలింది. అతని ఒళ్ళు జల్దరించింది. నోట్నుంచి అరుపులాంటిది రాబోయినా అతి ప్రయత్నం మీద ఆపుకున్నాడు. అయితే అప్పటికే కొందరటు పరిగెత్తుకొచ్చారు. గబాలన మరో వైపుకి పరిగెత్తాడతను. సార్, ఇక్కడెవరో ఉన్నారు, పెద్దగా అరిచాడు అర్జున్. అంతే, అంతా బిలబిల్లాడుతూ అటుకేసొచ్చేశారు. విజయ్ ఓ చెట్టు చాటున దాగి నిలువెల్లా వణికిపోతున్నాడు. అయిపోయింది, ఈ వాటితో నా చాప్టర్ క్లోజ్ అనుకుని చెట్టుకు అనుకుని కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత, రాస్కెల్, ఎవడ్రా నువ్వు అన్న మాటలు విని చటుకున్న కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తనని తల మీద కొట్టబోయిన వృద్ధుడు నిర్లక్ష్యంగా నిల్చుని ఎటో చూస్తున్నాడు. అతని కాలర్ పట్టుకుని గుంజుతూ, ఎవరు నువ్వు అన్నాడు భూషణం. ఈ ఇంటికి యజమానిని, నిర్భయంగా అన్నాడు వృద్ధుడు. క్షణం బెత్తరపోయారంతా. అతను భూషణం చేతిని విదిలించుకున్నాడు. వాస్తవంలోకొచ్చిన భూషణం అతని చెంప మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి అస్థిపంజరంలా ఉన్న రుద్రుడు వెళ్లి అంత దూరాన పడ్డాడు. వాణ్ణిలా తీసుకురండి అంటూ ఓ ఆర్డర్ పారేసి యువతలకొచ్చాడు భూషణం. అర్జున్, రంజిత్ ఆ రుద్రుణ్ణి లేవదీసి పోటుకోకేసి లాక్కొచ్చారు. పెరిగి జడలు కట్టినట్టున్న ఆ రుద్రుని జుట్టు పట్టుకుని, నిజం చెప్పు, ఎవరు నువ్వు అన్నాడు భూషణం కఠినంగా. చెప్పానుగా, ఈ ఇంటి యజమాన్ని, ఏమాత్రం జంకకుండా అన్నాడతను. ఆవేశం అంచులు దాటింది భూషణానికి. ముందు వెనక చూడకుండా బాధేశాడతన్ని. అతని పెదవి చిట్లే రక్తం చిమ్మింది. ఒళ్లంతా హోనం అయింది. చస్తాడేమో, ఇంకో కొట్టకండి సార్ అన్నాడు రంజిత్. చావని, కసిగా అన్నాడు భూషణం. రుద్రుడి మొహం వికృతంగా అయిపోయింది. కళ్ళు ఎర్రగా నెత్తురు ముద్దల్లా అయిపోయాయి. కీచుగా అరుస్తూ బాణంలా దూసుకుపోయి ఓ పెద్ద చెట్టెక్కేశాడు. అనుకోని ఈ సంఘటనకి బెత్తరపోయారంతా. తేరుకున్న భూషణం, వాణ్ణి లాకురండి అన్నాడు అరిచినట్టు. వద్దు, గంభీరంగా అన్నాడు నారాయణబాబు. ఏం? కళ్ళు అదోలా చిట్లించాడు భూషణం. అతను పిచ్చివాడు. వాడు నీకు తెలుసా? అనుమానంగా చూశాడు భూషణం. తెలుసు, మా ఇంటి దగ్గరే వేళిల్లు. నాన్న వాళ్ళెవరూ లేరు, కాని కనిపించిన వాళ్ళందరికీ ఈ భవంతి గురించి చెప్పి దానికి వారసుణ్ణి నేనే అంటుంటాడు. అతని గురించి తెలిసిన వాళ్ళు జాలిగా ఊరుకుంటారు, తెలియని వాళ్ళు నవ్వుకుంటారు, కాని ఇలా అమానుషంగా బాధరు గంభీరంగా అన్నాడు నారాయణబాబు. కాని భూషణం, మీరు పేరు మోసిన నేరస్తులు, అయినా నిర్దోషులుగా తిరుగుతున్నారు. ఎంతో మంది పెద్దల అండ మీకుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఓ బక్కచిక్కిన పిచ్చిరుద్దుడు గురించి మీరెందుకు భయపడ్డాం? అతను అలా వదిలేయండి. భూషణం ఏమనుకున్నాడో మరి మాట్లాడలేదు. అయితే అప్పుడప్పుడు భయంకరంగా అరిచేది వీడేనా అన్నాడు అర్జున్. అవును, మొదట్లో నాకు తెలీదు అతనిక్కడికి వచ్చాడని. పూర్వం కూడా తరచూ భయంకరంగా అరుస్తుండేవాడు, ప్రాణభయంతో అరిచినట్టు. కాని అలా ఎందుకు అరుస్తున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు అన్నాడు నారాయణబాబు. అతన్ని గురించి ఆలోచిస్తూనే లోనికొచ్చాడు భూషణం. అతన్ని అనుసరించారంతా. మరి కాసేపటికి ఆవరణంతా ఎప్పట్లా చీకట్లో ఆవరించేసింది. కోబ్రా ప్రయాణానికి అంతా సిద్ధమయ్యాయి. ఆ రోజు తర్వాత మళ్లీ 2 సార్లు అతనితో పాటు హోటల్కి వెళ్ళింది ఛాయ, తండ్రికి తెలియకుండా. ప్రస్తుతం ఆమె కోబ్రా మైకంలో పూర్తిగా పడిపోయింది. అతను ఇండియా వెళుతున్నందుకు నీరసించిపోయింది. మళ్లీ తనకి తానే సర్ది చెప్పుకుంది అతి త్వరలో తిరిగి వచ్చేస్తాడని. అయితే మరో విషయం ఆమెని కొంగదీసింది. అదే కోబ్రాతో ఓ అమ్మాయి కూడా ఇండియా వెళ్లడం. కోబ్రాకి అతి సన్నిహితుల్లో లూసీ ఒక ఆమె. ఆమెను కూడా తనతో పాటు ఇండియా తీసుకువెళతానని, ఇద్దరం కలిసి అతి త్వరలో విజయ్ని పట్టుకుని అతని దగ్గరున్న వజ్రాలను స్వాధీనం చేసుకుని వాళ్ళకి అందజేస్తానని కోబ్రా విక్రమ్ని కోరడంతో అతను సరే అన్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాడు. ఇదంతా ఛాయ్కి చాలా చిరాకు కలిగించింది.
తండ్రికి చెప్పి చూసింది కోబ్రాతో లూసీని పంపడం అంత మంచిది కాదని. అదంతా నాకు తెలుసు, ఈ విషయాలను తలదొరుచుకో కఠినంగా అన్నాడు తండ్రి. రేపు ప్రయాణమనగా ఛాయ సరాసరి కోబ్రా ఇంటికే వెళ్ళింది. అప్పుడతను లూసీతో పాటు ఏకాంతంలో ఉన్నాడు. వాచ్మెన్ కి తన పేరు అది చెప్పి అర్జెంటుగా ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోయింది. ఇంటి దగ్గర 2 గంటల ఫోన్ కోసం అసహనంగా ఎదురు చూసింది. 3 గంటల తర్వాత ఫోన్ మోగింది. ఒక కంగలో వెళ్లి రిసీవర్ అందుకుంది. ఫోన్లో కోబ్రా గొంతు ఎన్నడూ లేనంత సీరియస్ గా వినిపించింది. క్షణం తడబడింది ఛాయ. హలో అసహనంగా అన్నాడతను అరిచినట్టు. నేను డియర్ ఛాయని. తేరుకున్న ఛాయ గుసగుసగా అంది. అది తెలుసు, విషయం చెప్పు. మా ఇంటికెందుకొచ్చావు? గంభీరంగా అన్నాడతను. ఏం రాకూడదా? గోముగా అంది ఛాయ. కూడదు, నా ఇంటికి ఒక్క లూసి తప్ప ఇంకెవరు రాకూడదు, అండర్స్టాండ్? కఠినంగానేసి ఫోన్ పెట్టేశాడు కోబ్రా. అవ్వాకైపోయినట్టుండిపోయింది ఛాయ. భూషణం, రంజిత్, అర్జున్ ముగ్గురు బాంబే ఎయిర్పోర్ట్ లో కూర్చుని చిన్నగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ప్లేన్ రాబోతుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. ముగ్గురు గబాలను లేచి నుంచున్నారు. అర్జున్, రంజిత్ల చేతుల్లో నిలువెత్తు గులాబీ దండలున్నాయి. అందరి మొహాల్లోనూ ఆతృత తొంగి చూస్తోంది. ప్లేన్ ల్యాండ్ అయింది. ఫార్మాలిటీలన్నీ పూర్తయ్యాయి. జనం బయటకొస్తున్నారు. అంత దూరంలో ఉన్న భూషణాన్ని చూసి చిన్నగా నవ్వాడు కోబ్రా. క్షణం తికమకపడి తను నవ్వాడు భూషణం. గుడ్ మార్నింగ్ మిస్టర్ భూషణం విష్ చేస్తూ దగ్గరకొచ్చాడు కోబ్రా. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ కోబ్రా అందించాడతను. ఓ సారీ, కాస్త ఆలస్యంగా గుర్తించాను. అతని చెయ్యందుకుని సున్నితంగా నొక్కుతూ అన్నాడు భూషణం. ఇట్స్ ఆల్ రైట్, ఈమె లూసీ, నాకు చాలా కావలసిన మనిషి. నమస్తే నీలి కళ్లతో ఆ దోలా చూస్తూ అందామే. ఎప్పుడూ లేంది ఎందుకో తెగ తడబడిపోయాడు భూషణం. ఆ తడబాటుతోనే తెచ్చిన పూలదండలు వాళ్ల మెడల్లో వేయాలన్న సంగతి కూడా మరిచిపోయాడు. సార్ దండలు మెల్లగా అన్నాడు అర్జున్. తేరుకున్న భూషణం గబాల్న ఆ దండలు తీసుకుని ఒకటి కోబ్రా మెడలోనూ రెండోది ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ, ఇద్దరూ ఒకేసారి అన్నారు. వీళ్ళిద్దరూ భూషణం అర్జున్ వాళ్ళని పరిచయం చేయాలన్నట్టు అంటుంటే మధ్యలోనే ఆపి, నాకు తెలుసు, రంజన్ అర్జున్లు, వీళ్ళిద్దరూ మీ కుడి భుజాలు నమ్మిన బంట్లు నవ్వుతూ అన్నాడు కోబ్రా. నిర్ఘాంతపోయినట్టయ్యారు ముగ్గురు. కంగారు పడకండి, మిస్టర్ విక్రమ్ మీ అందరి గురించి అన్ని వివరాలు ఇచ్చాడు, మీ ఫోటోలతో సహా. బైది బై, మా నివాసం ఎక్కడేర్పరిచారు అన్నాడు కోబ్రా. బూతు బంగ్లాలోనే సార్, ఉత్సాహంగా అన్నాడు భూషణం. వాట్? కళ్ళు చిట్లించి ఆ దోలాడిగింది లూసీ. సార్ అది ఓ జమీందారు గారి భవంతి తడబడుతూ అన్నాడు భూషణం. ఎవరింట్లోనన్నా? తీక్షణంగా అన్నాడు కోబ్రా. అబ్బే, ఇప్పుడక్కడ ఎవరూ లేరు సార్. రాజభవంతిలా ఉండే ఆ భవంతి ఈ ప్రాంతాల్లో మరెక్కడా లేదు. అదంతా మీకోసం ఏర్పాటు చేశాం గబగబా అన్నాడు భూషణం. అవును సార్, అక్కడున్న సౌకర్యాలు మీ దేశంలో కూడా దొరకవేమో అన్నాడు అర్జున్ కాస్త గర్వంగా. కోబ్రా లూసీ కేసు చూశాడు. ఓకే చూద్దాం, బాగుండకపోతే అప్పుడే మరెక్కడికైనా వెళదాం అందామే. సరే పదండి అన్నాడు కోబ్రా. అందరూ కలిసి పార్క్ చేసున్న ఓ తెల్లని మారుతి కారు దగ్గరకు నడిచారు. కారు బ్యాక్ డోర్ తీసి పట్టుకుంటూ ఎక్కండి మేడం అన్నాడు భూషణం. లూసి ఎక్కింది. ఆపై కోబ్రా ఎక్కాడు. ఒక్క క్షణం యువతలగా వచ్చి అర్జున్, రంజితులకు ఏదో చెప్పి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు భూషణం. కారు స్టార్ట్ అయి విశాలమైన తార్ రోడ్డు మీద కుందేలు పిల్లల పరుగు తీస్తోంది. కోబ్రా, లూసీ బయటకు చూస్తూ బాంబే అందాల్ని ఆస్వాదిస్తున్నారు. బాస్ రాత్రి ఫోన్ చేశారు. రోడ్డు కేసి చూస్తూ అన్నాడు భూషణం. అన్నాడు కోబ్రా పరధ్యానంగా. ఆ విజయ్, మిస్టర్ భూషణం అరిచినట్టు అన్నాడు కోబ్రా. త్రుళ్ళిపడ్డాడు భూషణం. చూడు భూషణం, బిజినెస్ కి సంబంధించిన ఏ విషయాలు నేను 4 గోడల మధ్య తప్ప మాట్లాడను గంభీరంగా అన్నాడు కోబ్రా. సారీ, మరో మాట చెప్పండి. నాకు ఎవరినైనా సరే ఏకవచనంతోటే పిలవడం అలవాటు. నిన్ను అలాగే పిలుస్తాను. నీకేం అభ్యంతరం లేదుగా? లేదు, అలాగే పిలవండి నీరసంగా అన్నాడు భూషణం. నువ్వు నన్ను కోబ్రానే పిలువు. ఎందుకులేండి, పర్లేదు, వీఆర్ ఫ్రెండ్స్ నవ్వాడు కోబ్రా. ఎంత హాయిగా నవ్వాడితను మనసులోనే అనుకున్నాడు భూషణం. ఏం అర్థమైందిగా? అలాగే సార్. ఆహా అలాగే కోబ్రా తడబడుతూ అన్న భూషణం మాటలకి పెద్దగా నవ్వేశాడు కోబ్రా. కారు పరిగెడుతూనే ఉంది. భవంతి మొత్తం చూసి నిర్ఘాంతపోయాడు కోబ్రా. లూసీ కూడా ఆ కట్టడాల్ని, ఆ అలంకరణల్ని చూసి ఆశ్చర్యపోయింది. నిజంగా ఈ భవంతి కట్టించిన జమీందారు మంచి టేస్టున్నవాడు అంది మెచ్చుకోలుగా. నిజమే అన్నట్టు తల పంకించాడు కోబ్రా. తర్వాత భూషణం ఆ భవంతి చరిత్ర విపులంగా చెప్పాడు.
పాపం లూసీ మొహం అదోలా అయిపోయింది. మీకు దెయ్యాలంటే భయం లేదు కదా? నవ్వుతూ అన్నాడు భూషణం. ఆమె పొక్కున నవ్వింది. మనుషుల కన్నా దెయ్యాలు ప్రమాదకరమైనవా? నిజం నిజం ఏడవలేక నవ్వినట్టు నవ్వాడు భూషణం. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చీమకు కూడా అపకారం చేసేలా లేరు. కాని వీళ్ళిద్దరి గురించి విక్రమ్ చెప్పిన మాటలు మరోలా ఉన్నాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నాడు కోబ్రా అతని కేసి పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, రండి, డిన్నర్ రెడీగా ఉంది అన్నాడతను. కోబ్రా, లూసీ అతనితో పాటు కదిలారు. డిన్నర్ పూర్తయ్యాక ఓసారి భవంతి మొత్తం చూద్దామా అన్నాడు కోబ్రా. అలాగే, విజయ్ భార్య కూడా ఇక్కడే ఉంది అన్నాడు భూషణం. తల పంకించాడు కోబ్రా. ముగ్గురు కలిసి ఇల్లు మొత్తం తిరిగి రావాలని నిర్ణయించుకుని మొదటి అంతస్తుకెళ్లారు. గది గది చూశారు. ఆ తర్వాత నారాయణబాబు గదిలోకి తొంగి చూశారు. అతను గాఢ నిద్రలో ఉన్నట్టు పడుకున్నాడు. అతనెవరు అన్నట్టు చూశాడు కోబ్రా. మన బందీ. అంటే ఈ ఇంటిని మనం స్థావరం చేసుకున్నాం. దెయ్యాలని భూతాలని భ్రమలు కలిగించి జనాన్ని అంత దూరం ఉంచాం. అలాంటి పరిస్థితుల్లో ఇతగాడి మనవరాలు ఇక్కడికొచ్చారు. మనకి చాలా ఇబ్బంది కలిగింది. అందుకే బాసు ఆజ్ఞ ప్రకారం టూరు వెళుతున్న వాళ్ళ మనవరాలు కావేరిని కిడ్నాప్ చేసి ఇతన్ని నోరెత్తకుండా చేశాం క్లుప్తంగా చెప్పాడు భూషణం. ఓ, ఈ అంతస్తు మళ్ళా చూద్దాం. విజయ్ భార్య దగ్గరికి పద అన్నాడు కోబ్రా. ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఎందుకు? కాస్త చిరాగ్గా అంది లూసీ. ఆమె మాటలకి కోబ్రా చాలా అందంగా నవ్వాడు. విమల చాలా అందంగా ఉంటుంది కోబ్రా, ఓ బిడ్డ తెల్లైనా. హరికథలు మాని ముందక్కడికి పద మరింత చిరాగ్గా అంది లూసీ. భూషణం టక్కున నోరు మూసేసి విమలున్న గదిలోకి నడిచాడు. వాళ్ళని చూసిన విమల చటుక్కున లేచి నిల్చుంది. కళ్ళు చిట్లించి ఆమెకేసి తీక్షణంగా చూసింది లూసీ. ఈయన అమెరికా నుంచి వచ్చారు, పేరు కోబ్రా, పరిచయం చేశాడు భూషణం. ఆమె మొహం క్షణం వెలవెలపోయింది. మీకు మీకు మా వారు తెలుసా అంది ఆతృతగా. ఆ తెలుసు అన్నాడు కోబ్రా గంభీరంగా. ఆమె మొహం మరింత పాలిపోయింది. ఆయన ఇండియా వచ్చారా? ఎక్కడున్నారు అంది గబగబా. ఎక్కడున్నాడో తెలియదు గాని ఇండియా రావడం మాత్రం వచ్చాడు. ఆమెనే పరిశీలనగా చూస్తూ అన్నాడు కోబ్రా. ఆమె నిరాశగా చూసింది. భూషణం ఏదో అనబోతుండగా తోటలోంచి భయంకరమైన కేక వినపడింది. త్రుళ్ళిపడ్డాడు కోబ్రా. ఏంటది అంది లూసీ. అదో పిచ్చాడి కేక, వాడు తరచూ అలా అరుస్తుంటాడు క్లుప్తంగా చెప్పాడు భూషణం. చచ్చా, అలాంటి రోగ్స్ ని ఎందుకుండనిచ్చారు? చిరాగ్గా అంది లూసీ. విమల ఆమె కేసి పరిశీలనగా చూసింది. నీలి కళ్ళు, బాబ్డ్ హెయిర్, బంగారు ఛాయ, రాగి జుట్టు, గౌను, ఇది ఆమె వేషం. ఆమె ఇండియన్నో అమెరికన్నో అర్థం కాలేదామెకి. కారణం ఆమె తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఏంటలా చూస్తున్నావు అంది లూసీ కుతూహలంగా. మీకు తెలుగెలా వచ్చిందా అని నవ్వాడు భూషణం. ఆమె కూడా నవ్వింది. నాకు తెలుగే కాదు, కన్నడం, తమిళం, హిందీ కూడా వచ్చు. రష్యన్, చైనీస్ భాషలు కూడా వచ్చు. విమల మాట్లాడలేదు. చూడు విమల, వీళ్ళెందుకు వచ్చారో తెలుసుగా? ఆ విజయని గాలించి పట్టుకోవడానికి. ఇంకా నీ మొగుడిని ఆ దేవుడు కూడా రక్షించలేడు పెద్దగా నవ్వుతూ అన్నాడు భూషణం ఎప్పట్లాగే. చూరుటాకులా కంపించిపోయింది విమల. అంతేకాదు, వారం రోజుల్లో నీ కూతురు కూడా మా బందీగా రాబోతోంది. కోబ్రా గిరుక్కున వెనక్కి తిరిగి ఫాలోమి అన్నాడు భూషణంతో. అతని మొహంలోని గాంభీర్యాన్ని చూసి గతుకుమన్న భూషణం మారు మాట్లాడకుండా అనుసరించాడు. 2 నిమిషాల్లో అందరూ పై అంతస్తుకి చేరుకున్నారు. 2వ అంతస్తులోని ఓ గదిలో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు ముగ్గురు. ఆ అంతస్తంతా కోబ్రా కోసం కేటాయించాడు భూషణం. రాత్రి 10 గంటలు దాటాక విక్రమ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. అరగంట తర్వాత లైన్ దొరికింది. కోబ్రా, భూషణం కూడా విక్రమ్తో మాట్లాడారు. రేపటి నుంచి పక్కా వలపనబోతున్నాను అన్నాడు కోబ్రా. ఏంటా ప్లాన్? ఎలా వలపనబోతున్నావు? ఆతృతగా అడిగాడు విక్రమ్. అది ఫోన్లో చెప్తానా నవ్వాడు కోబ్రా. నిజమే, మర్చిపోయాను. ఏది ఏమైనా నువ్వు పని పూర్తి చెయ్యాలి. నీకు అనుమానమే వద్దు, విజయ్ దొరికాడని అనుకో. థ్యాంక్ యూ తృప్తిగా అన్నాడు విక్రమ్. విక్రమ్, ఒక మాట చెప్పు. నువ్వు మాటిమాటికి ఫోన్ చేయొద్దు. అసలు ఈ ఫోన్సే ఒక్కొక్కప్పుడు కొంప ముంచుతాయి. అవసరం అనిపిస్తే నేనే ఫోన్ చేస్తాను. ఓకే అన్నాడు విక్రమ్. మరుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కోబ్రా. ఆ తర్వాత కూడా ఓ గంట మాట్లాడుకున్నారు ముగ్గురు. 12 దాటుతోండగా గుడ్ నైట్ చెప్పాడు కోబ్రా ఇంకా లేవమన్నట్టు. తను గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయాడు భూషణం. అతను వెళ్లగానే లేచి ఓసారి ఒళ్ళు విరుచుకుని హంసతూలికా తల్పం అనిపించే మంచం మీదకు ఒరిగింది లూసీ. కోబ్రా మాత్రం బాత్రూంకి వెళ్లాడు. పడుకోబోయే ముందు ఓ 10 నిమిషాలు బాత్ టబ్లో స్నానం చేయడం అలవాటు అతనికి. ఉదయం 8 గంటలైంది.
కోబ్రా, లూసీ బ్రేక్ఫాస్ట్ ముగించి షేవ్ చేసుకుంటున్నాడు కోబ్రా. అప్పుడే భూషణం కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. అతని మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి అన్నట్టు చూశాడు కోబ్రా. పోలీసులొచ్చారు. పోలీసులా? ఆ, ఈ ఇంటి మీద అనుమానం ఉందట. వాట్ నాన్సెన్స్! ఎప్పుడైనా ఇలా జరిగిందా? చిరాగ్గా చూశాడు కోబ్రా. లేదు, అసలు అనుమానమే లేదు. పద, నేనొస్తున్నాను అని భూషణాన్ని పంపేసి చకచక షేవింగ్ పూర్తి చేసుకుని మొహం కడుక్కుని కిందకొచ్చాడు కోబ్రా. అతని వెనకే లూసీ కూడా వచ్చింది. కింద హాల్లో ఓ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్ కూర్చునున్నారు. హలో ఇన్స్పెక్టర్, చనువుగా పలకరిస్తూ చేయి చాపాడు కోబ్రా. అయితే ఎస్ఐ మాత్రం అతనితో కరచాలనం చేయలేదు. ఎవరు మీరు అన్నాడు తీక్షణంగా. నారాయణబాబు గారి గెస్టుని. మొన్నే అమెరికా నుంచి వచ్చాను. పేరు కోబ్రా. ఈమె నా మిసెస్, పేరు లూసీ. ఇద్దరం కొన్నాళ్లు సరదాగా ఇండియాలో గడుపుదామని వచ్చాం. చాలా ఈ వివరాలు గడగడా చెప్పాడు కోబ్రా. అబద్ధం అరిచాడు ఎస్ఐ. ఏది? తాపీగా అన్నాడు కోబ్రా. మీరు నారాయణబాబు గారికి అతిథులు అన్నమాట. కోబ్రా మొహం సీరియస్గా అయిపోయింది. ఇంతకీ మీరెందుకొచ్చారు అన్నాడు సూటిగా. నారాయణబాబు గారు ఇటీవల బయటికి రావడం లేదు. ఆయన్ని ఈ భూషణం వాళ్ళు ఏదో చేసుంటారని మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అందుకే వచ్చాం. మీ మాట నిజమైతే మేం నారాయణబాబు గారితో మాట్లాడొచ్చుగా గంభీరంగానే అన్నాడు ఎస్ఐ. తప్పకుండా రండి. ఇదిగో భూషణం, ముందు వీళ్ళకి మంచి కాఫీ పంపు అన్నాడు కోబ్రా. మాకు కాఫీలవి ఏమొద్దు అన్నాడతను. కోబ్రా నవ్వాడు. తాగండి సార్, కాఫీయేగా అందంగా నవ్వుతూ అంది లూసీ. ఆమె అందాన్ని దొంగతనంగా పరికిస్తోన్న ఎస్ఐ మెలికలు తిరిగిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, డ్రెస్ చేసుకొస్తాను అంటూ పరిగెత్తాడు కోబ్రా. లూసీ ఎస్ఐని కబుర్లలో దింపింది. 5 నిమిషాల్లో తలదూకుని పౌడర్ రాసుకుని నీటుగా వచ్చాడు కోబ్రా. సారీ, మీరొచ్చేసరికి నేను షేవ్ చేసుకుంటున్నాను. భూషణం చెప్పగానే కంగారుగా పూర్తి చేసొచ్చాను. పదండి, నారాయణబాబు గారి దగ్గరికి వెళదాం అన్నాడు నవ్వుతూనే. అందరూ కలిసి నారాయణబాబు గదిలోకి వెళ్లారు. సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చూస్తున్న నారాయణబాబు చూసి లేచి నిల్చున్నాడు. నమస్తే నారాయణబాబు గారు. అతన్ని గుర్తించిన ఎస్ఐ విష్ చేశాడు. నమస్తే, రండి కూర్చోండి. ఏంటిలా వచ్చారు అన్నాడు నారాయణబాబు మర్యాదగా. అతని మొహంలో దిగులుగాని అలసటగాని లేవు. ఓసారి మొహాలు చూసుకున్నారు పోలీసులు. వాళ్ళని కూర్చోమని మరోసారి అన్నాడు నారాయణబాబు. వాళ్ళు కూర్చున్నారు. చెప్పండి, ఏంటి కుతూహలంగా అడిగాడు నారాయణబాబు. మీకో మనవరాలుండాలి కదా అన్నాడు ఎస్ఐ. ఉంది. ప్రస్తుతం ఇండియాలో లేదు. మరి వరల్డ్ టూర్ వెళ్ళింది. కానీ ఆమెతో వెళ్ళిన వాళ్ళంతా వచ్చేశారు. పైగా మీ అమ్మాయి వాళ్లతో పాటు టూర్ చేయలేదని, క్యాన్సిల్ చేసుకుందని చెప్పారు. నారాయణబాబు మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు ఎస్ఐ. రెండూ నిజమే నవ్వాడతను. అంటే మొదట్లో ఫ్రెండ్స్తో పాటు వెళ్లాలనుకుంది. కానీ తీరా బయలుదేరేసరికి నాకేదో సుస్థి చేసి ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ తనొక్కతే వెళ్ళింది. ఒక్కతేనా వరల్డ్ టూర్కి? చిత్రంగా చూశాడు ఎస్ఐ. నారాయణబాబు మొహం గంభీరంగా అయిపోయింది. మా కావేరి గురించి మీకు తెలియదు. చంద్రమండలానికైనా వెళ్లగల ధైర్య సాహసాలున్నాయి అన్నాడు. ఎప్పుడు తిరిగొస్తుంది? టైం పట్టొచ్చు. ఓకే, మీ మీద కథలల్లి చెప్పారెవరో, అందుకని ఇలా వచ్చాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ లేచాడు ఎస్ఐ. ఇట్స్ ఆల్ రైట్. భూషణం, వీళ్ళకి కాఫీ ఇచ్చావా అన్నాడు నారాయణబాబు. ఇచ్చాను బాబాయ్ వినయంగా అన్నాడు భూషణం. ఇతను మీకు వరుసకి అన్న కొడుకు అవుతాడు క్లుప్తంగా అన్నాడు నారాయణబాబు. ఎస్ఐ మొహంలో తృప్తి కనిపించింది. భూషణానికి కోబ్రాకి కూడా క్షమాపణలు చెప్పుకుని వెళ్లిపోయాడు. వాళ్ల జీపు గేటు దాటి రోడ్డెక్కాక పగలబడి నవ్వాడు కోబ్రా. షటప్ అరిచాడు నారాయణబాబు. సారీ బాబాయ్. నీకూడా బాబాయ్నేనా? నా కర్మకాలి రుసరుసలాడాడు నారాయణబాబు. అందంగా నవ్వాడు కోబ్రా. చూడు నారాయణబాబు, నేను చెప్పినట్లు చక్కగా చెప్పు. కావేరిని త్వరలో నీకు అప్పచెప్తాం అన్నాడు. నారాయణబాబు మొహంలో నీలి నీడలు ఆక్రమించేశాయి. కోబ్రా, నువ్వెవరో ఎందుకొచ్చావో నాకు తెలీదు. నిన్ను చూస్తుంటే ఎంతో మంచివాళ్లా ఉన్నావు. వీళ్లతో చేరి నాశనం అవుకు అన్నాడు మెల్లగా. అతని మాటలకి పగలబడి నవ్వాడు భూషణం. ముసిముసిగా నవ్వింది లూసీ. చూడమ్మా, నీలాంటి అమ్మాయిని అడ్డుపెట్టుకుని ఈ నాటకం ఆడుతున్నాడతను. నా కావేరిని నాకు అప్పగిస్తే మరుక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ నువ్వైనా చెప్పమ్మా. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లూసీ మరోసారి నవ్వింది. చూడండి ముసలాయనా, మా పనులు పూర్తయ్యేదాకా మీరిలాగే ఉండాలి. మీ అమ్మాయి మా దగ్గరే ఉండాలి. పని పూర్తి కాగానే, అంటే ఈ ఇంటితో పని పూర్తి కాగానే మీ అమ్మాయి క్షేమంగా మీ దగ్గరకు వస్తుంది. అంతదాకా ఎంచక్కా ఇలాగే ఉండండి. ఎవరొచ్చి అడిగినా ఇలాగే చెప్పండి. మరోలా చెప్పాలని ప్రయత్నించారో మీ అమ్మాయి శవమే మీకు మిగిలేది అంది గంభీరంగా.
ఆడదానిలో ఇంత కాఠిన్యమా అన్నట్టు నిర్ఘాంతపోయాడు నారాయణ బాబు. అందరూ బిలబిల్లాడుతూ కిందకొచ్చేశారు. నీరసంగా కూలబడిపోయాడు నారాయణ బాబు. సాయంత్రం 7 గంటలు దాటింది. 4 గంటలకే ప్రాణ్ డాక్టర్ గారితో పాటు డిస్పెన్సరీకి వెళ్లిపోయాడు. స్వీటీ తోటలోని చంద్రకాంత పూలన్నీ కోసి తెచ్చుకుని జడలుతోంది. పాపా, నేను స్నానం చేసొస్తాను, నువ్విక్కడే ఉంటావుగా అన్నాడు తాత. అలాగే తాత అందా పిల్ల. ఇప్పుడు స్వీటీ చాలా వరకు కూలుకుంది. తాత వెళ్ళిపోయాడు. స్వీటీ సీరియస్ గా చంద్రకాంతల జడలుతోంది. పాపా, ఎవరో మెల్లగా పిలిచారు. చివున తలెత్తింది స్వీటీ. ఇద్దరు అపరిచిత వ్యక్తులు. చేతిలోని పూలదండని కింద పెట్టి నిల్చుంది స్వీటీ. ప్రాణున్నాడా? ఓ వ్యక్తి ఆమెనడిగాడు. లేడు, అంకుల్ డ్యూటీకెళ్ళిపోయాడు అందామె. క్షణం నిరాశగా చూశారు ఇద్దరు. తాతున్నాడు, పిలవనా? మర్యాదగా అంది స్వీటీ. ఒకసారి పిలు అన్నాడొక వ్యక్తి. స్వీటీ బాణంలా ఇంట్లోకి పరిగెత్తింది. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చేసింది మళ్ళీ. మీ తాతేరి అన్నాడొకతను. కూర్చోండి, స్నానం చేస్తున్నాడు. వాళ్ళు కూర్చోలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయారు. కూర్చోండి అంకుల్, మళ్ళీ స్వీటీనే అంది. వద్దులే, మళ్ళీ వస్తాం అంటూ వెనుతిరిగారు వారిద్దరు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆగి, పాపా, నీ పేరేంటి అన్నాడు ఒకతను. స్వీటీ అనబోయి ఎందుకు ఆగిపోయింది. మరోసారి అడిగాడతను. పాప అంది స్వీటీ. వాళ్ళు మరి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ పూల ముందు కూర్చుంది స్వీటీ. ఎవరి తల్లి వచ్చింది? స్నానం ముగించొస్తూ అడిగాడు తాత. స్వీటీ చెప్పింది. ప్రాణ్ కోసమా అంటూ తడి టవల్ ఆరేస్తూ అన్నాడు తాత. తాత హఠాత్తుగా అంది స్వీటీ. ఏమ్మా? నాకు అనుమానం. ఏంటి? చిత్రంగా చూశాడు తాత. వాళ్ళిద్దరూ నా కోసం వచ్చారని నా అనుమానం రహస్యంగా అంది స్వీటీ. తాత త్రుళ్ళిపడ్డాడు. అవును తాత, వాళ్ళు నా పేరు కూడా అడిగారు. నేను పాప అన్నానంతే. వాళ్ల మొహాలు అచ్చం దొంగల మొహాల్లా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఆ ఖాళీ మనుషులే. విశాల నేత్రాలు మరింత విశాలం చేస్తూ అంది స్వీటీ. తాత నవ్వాడు. స్వీటీ ఉడుక్కుంది. సరే పద, అన్నం తిందువు గాని అన్నాడు తాత నవ్వాపుకుని. వంట అయిపోయిందా? ఇందాక అయిపోయింది. తాత, అంకుల్ రాగానే పెళ్లి చేసే సీరియస్ గా అంది స్వీటీ. ఎందుకు? ఆంటీ వస్తే నీకు వంట తప్పుతుంది నవ్వింది స్వీటీ. తాత నవ్వాడు. అల్లిన చంద్రకాంతల దండ స్వీటీ తల్లో పెట్టి రా భోంచేద్దు గాని అన్నాడు. పాప అతనితో పాటు వంటింటికేసి నడిచింది. హాల్లో కూర్చుని బ్రాందీ సిప్ చేస్తున్నాడు కోబ్రా. లూసీ కళ్ళు అప్పటికే ఎర్రబడ్డాయి. ఇంకా చాలు డియర్, లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది లూసీ. అప్పుడే భూషణం వచ్చాడక్కడికో పేపర్తో. మొబైల్ బారుకేసి చూస్తూ నువ్వురా అంటూ ఆహ్వానించాడు కోబ్రా. ముందు ఇది చూడు. పేపర్లో ఓ చోట వేలుతో చూపిస్తూ అన్నాడు భూషణం. బరువుగా వాలిపోతున్న కళ్ళు బలవంతంగా ఎత్తి చూశాడు కోబ్రా. అందులోని ఓ ప్రకటన ఇలా ఉంది. విజయ్, నీ భార్య చావు బతుకుల్లో ఉంది. డాక్టర్ కోబ్రా మాత్రం 24 గంటలు టైం ఇచ్చాడు. 24 గంటలు గడవాలన్నాడు. నువ్వెక్కడున్నా ఈ 24 గంటలుగా వచ్చేయాలి మీ ఇంటికి. లేకపోతే ఆమె మీద ఆశ వదులుకోవచ్చు. ఇట్లు నీ స్నేహితుడు భూషణం. ప్రకటన చదివి వెరీ గుడ్, రేపు రాత్రిలోగా విజయ్ వచ్చి తీరతాడు ఉత్సాహంగా అన్నాడు కోబ్రా. ఎక్కడికి? వాళ్ళింటికి. ఈ స్థావరం తెలుసుంటే ఇక్కడికి. ఈ స్థావరం అతనికి తెలీదు. అయితే వాళ్ళ పాత ఇంటి పరిసరాల్లో మన వాళ్ళని కాపలా ఉంచు. నిజంగా అతను వస్తాడంటావా? అనుమానంగా అడిగాడు భూషణం. భయంకరంగా నవ్వాడు కోబ్రా. అందమైన అతను నవ్విన ఆ తీరుకు భూషణం కూడా హడలిపోయాడు. కూర్చుని డ్రింక్ చేయి మెల్లగా అన్నాడు కోబ్రా భూషణాన్ని బలవంతంగా కూర్చోబెడుతూ. డియర్, నేను స్నానం చేసొస్తాను ఓసారి ఒళ్ళు విరుచుకుంటూ అంది లూసీ. ఆమె తూలుతూనే బాత్రూం కేసి నడిచింది. ఆమె లోనికెళ్లి తలుపులు మూసుకోగానే భూషణం, నారాయణబాబు మనవరాలి పేరేంటన్నావు కుతూహలంగా అడిగాడు కోబ్రా. చెప్పాడు భూషణం. అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. ఐ వాంట్ హెర్. త్రుళ్ళిపడ్డాడు భూషణం. ఆమెక్కడ లేదు అన్నాడు తడబడుతూ. అబద్ధం ఆడుకు, ఆమె ఇక్కడే ఉంది. నిజం కోబ్రా, ఆమె షటప్. ఆమె నాకు కావాలి, పద, ఎక్కడున్నా సరే కఠినంగా అన్నాడు కోబ్రా. ఇరకాటంలో పడ్డట్టు మొహం పెట్టాడు భూషణం. విక్రమ్ ఏమైనా అంటాడని భయమా? రెట్టించాడు కోబ్రా. భూషణం మాట్లాడలేదు. నాకిక్కడ ఏం కావాలన్నా లభిస్తుందని చెప్పాడు విక్రమ్. అంటే? అది కాదు కోబ్రా, ఆమె ఆడది కాదు, రాక్షసి. ఆమెను చూసి ఇంకేం మాట్లాడద్దు, ఉండు, విక్రమ్కి ఫోన్ చేస్తాను. లేవబోయి తూలాడు కోబ్రా. వద్దొద్దు, తీసుకెళ్తాను. అతన్ని సరిగ్గా కూర్చోబెట్టి అన్నాడు భూషణం. పద. మరి మేడం? పర్లేదు, ఇంతలో తను బయటికి రాదు.
ఎందుకైనా మంచిది ఓసారి ఆవిడికి ఏదో చెప్పిరా. క్షణం ఆలోచించిన కోబ్రా బాత్రూమ్ గుమ్మం దగ్గరికెళ్ళి, డియర్, నేను పని మీద కిందకి వెళ్తున్నాను, నువ్వు డిన్నర్ తీసుకుని పడుకో అనేసి ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే భూషణం చేయి పట్టుకుని తొందరగా పద అన్నాడు కోబ్రా. అతని తొందరకి నవ్వొచ్చినా జరగబోయేదాన్ని తలుచుకుంటే కంగారుగా ఉంది భూషణానికి. అయినా తప్పనిసరిగా అతనితో బయటకొచ్చాడు. బాల్కనీలో నారాయణబాబు నిల్చుని తోటలోకి చూస్తున్నాడు. ఏంటి నారాయణబాబు చీకట్లోకి చూస్తున్నారు అల్లరిగా అన్నాడు కోబ్రా. దెయ్యాల్ని కోపంగా అన్నాడు నారాయణబాబు. పెద్దగా నవ్వేశాడు కోబ్రా. వానొచ్చేలా ఉంది, తొందరగా రా కోబ్రా మెరుస్తున్న ఆకాశం కేసి చూస్తూ అన్నాడు భూషణం. కోబ్రా ఆకాశం కేసి చూశాడు. ఆకాశం నిండా కారు మేఘాలు ఆక్రమించేశాయి. మెరుపుల వెలుగులో చెట్లు ఊగుతూ కనిపించాయి. పెద్ద వయసు, చల్లగాలిలో ఎందుకు నిల్చుంటారు, లోపలికెళ్ళి హాయిగా పడుకోండి ఉచితంగా ఓ సలహా పారేసి కిందకి దిగాడు కోబ్రా భూషణంతో పాటు. అతను రుసరుసలాడుతూ ఏదో గుణుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. భూషణం కింద అంతస్తులోని దక్షిణం వైపున్న లాంబర్ రూమ్ కేసి నడిచాడు. మెల్లగా తలుపు తట్టాడు భూషణం. లోపల నుంచి ఎలాంటి జవాబు రాలేదు. మరోసారి తట్టాడు తలుపుల్ని. ఎవరు? ఓ స్త్రీ గొంతు కర్కశంగా వినిపించింది. చూసావా, మాటే కొట్టినట్టుంది ఇంక మనిషి. ముందు తలుపు తీమను అసహనంగా అన్నాడు కోబ్రా. మరోసారి తలుపులు బాదాడు భూషణం. తలుపు తీను, వెళ్ళిపో అరిచిందామె. భూషణం ఏదో అనబోయాడు. ష్ అన్నట్టు సైగ చేసి, మిస్ కావేరి తలుపు తీయండి మృదువుగా పిలిచాడు కోబ్రా. మీరెవరు? ఈసారి మాట సౌమ్యంగానే ఉంది. నా పేరు కోబ్రా, అమెరికా నుంచి వచ్చాను, మీ తాతగారి మాట మీద నమ్మకంగా అన్నాడు కోబ్రా. గబాల్న తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడే కరెంటు ఫెయిల్ అయింది. మళ్లీ తలుపులు ముయ్యబోయింది కావేరి. అయితే కోబ్రా ముగినివ్వలేదు. విసురుగా లోనికెళ్లి ఆమె చెయ్యందుకున్నాడు. వదులు గింజుకుందామె. అతను మరింత బిగించి పట్టుకున్నాడు. ఆమె అతని చేతిని గట్టిగా కొరికింది. అతను అప్రయత్నంగా కెవ్వు నరిచాడు. అదే సమయంలో తోటలోంచి ఒక భయంకరమైన చావుకేక వినిపించింది. కోబ్రా చెయ్యి అతనికి తెలియకుండానే పొట్టు సడలింది. మరుక్షణం శివంగిలా అతని మీద పడి బయటికి నెట్టి తలుపులు బిగించుకుంది కావేరి. జరిగింది తెలుసుకునేసరికి తిరిగి కరెంట్ వచ్చింది. నిర్ఘాంతపోయినట్టు నిల్చుండిపోయాడు భూషణం. కోబ్రా కళ్ళు ఎర్రబడ్డాయి. కావేరి కొరికించోట చేత్తో రాసుకుంటూ ఓసారి కాలితో తలుపు తడేళ్ల తన్ని విశ్వస తన గదిలోకొచ్చాడు. మరోసారి కెవ్వుమని అరిచారెవరో. భూషణం ముందా కేకేంట చూడు అన్నాడు కోబ్రా చిరాగ్గా. లైట్లన్నీ వేసి భూషణం కింద పరిగెత్తాడు. ఓ చోట టొక్కున ఆగిపోయాడు. తోటలో ఉన్న ఉయ్యాల వల్ల ఎవరో ఊపుతున్నట్టు పెద్దగా ఊగుతోంది. క్షణం కొయ్యబారిపోయిన భూషణం తేరుకుని ఉయ్యాల వల్ల పట్టుకుని ఆపాడు. అప్పుడే స్విమ్మింగ్ పూల్లో ఎవరో దూకినట్టు పెద్ద చొప్పుడైంది. రిగున అటుకేసి పరిగెత్తాడు. అక్కడ ఎవరూ లేరు. ఎందుకో అతని గుండె జల్లుమంది. పెద్దగా ఉరిమింది ఆకాశం. త్రుళ్ళిపడి పైకి చూశాడు భూషణం. నల్లమొబ్బులు ఏనుగుల గుంపుల్లా పరిగెడుతున్నాయి. మెల్లగా వెనక్కి తిరిగాడు. ఈసారి మరీ బిగుసుకుపోయాడు. ఉయ్యాల ఇందాకటి కంటే వేగంగా ఊగుతోంది. తెలియని భయం ఒళ్లంతా ఆక్రమించేసింది. ఈసారి అటు కేసి వెళ్లడానికే బిరుకనిపించింది. అతని దృష్టిలో బక్కచిక్కిన రుద్రుడు మెదిలాడు. అవును, ఇదంతా వాడే చేస్తున్నాడు. రేపు వాడి సంగతి చూడాలి గట్టిగా అనుకుని భవంతికేసి నడిచాడు. హాల్లో అడుగు పెట్టగానే అతని గుండె మరోసారి ఆగినట్టయింది. హాల్లో వేలాడుతున్న షాండ్లియర్ వేగంగా ఊగుతోంది. ఎవరో ఊపుతున్నట్టు. ఉయ్యాల ఊపింది ముసలాడైతే మరి ఇది ఊపింది. చిత్రంగా అతని ఒళ్లంతా చెమట పట్టింది. అతనింకా తేరుకోకుండానే పైనుంచి కోబ్రా ఓ గావుకేక పెట్టాడు. తన భావాల్ని అవతలకు నెట్టి పైకి పరిగెత్తాడు భూషణం. కోబ్రా కోపంతో చిందులేస్తున్నాడు. ఏంటి కోబ్రా అర్థం కానట్టు చూశాడు భూషణం. నాకు నిజం కావాలి గంభీరంగా అన్నాడు కోబ్రా. ఏంటి? నేనిక్కడికి రావడం నీకు ఇష్టం లేదు కదూ? చచ్చా, అదేం మాట కోబ్రా కంగారు పడిపోయాడు భూషణం. నాకు జవాబు కావాలి. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు నీ మూలంగా చేజారిపోతుందనుకున్న నిధి దొరుకుతుందన్న నమ్మకం కూడా ఉంది. ఎందుకలా అడిగావు? క్షణం మాట్లాడలేదు కోబ్రా. చెప్పు కోబ్రా, నాకేదో కంగారుగా ఉంది రెట్టించాడు భూషణం. పోనీ ఒకటి చెప్పు. ఈ ఇంటి ఓనర్ని, అదే ఆ జమీందార్ని, అతని కుటుంబాన్ని చంపింది మీరు కాదు కదూ? సూటిగా చూస్తూ అన్నాడు కోబ్రా. ఈసారి మరీ ఉణికిపోయాడు భూషణం. ఏం మాటలు కోబ్రా, ఆ కుటుంబాన్ని నేను కంటితో కూడా చూడలేదు. వాళ్ళు పోయి కూడా చాలా కాలమైంది అన్నాడు. మరి దెయ్యాలు భూతాలు అలాంటివేం లేవు. జమీందారు కుటుంబం గురించి విన్న జనం తలరకంగా కథలల్లారు. ఆ కథల్ని వినగానే మాకు ఆలోచన వచ్చింది.
మెల్లగా దెయ్యాలున్నట్లు ప్రచారం చేసి ఎవరిని అటుకేసి రాకుండా చేసి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం. అసలు ఇదంతా బాసు ప్లానే. భయం భయంగా అన్నాడు భూషణం. అయితే ఇదేంటి? కోపంగా బెడ్కేసి చూపించాడు కోబ్రా. భూషణం బెడ్కేసి చూశాడు. అంతే, అవ్వక్కైపోయాడు. తెల్లని బెడ్షీట్ అంతా ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఇదేంటి? తడబడుతూ అడిగాడు. అదే నేనడిగేది. కొంపతీసి నిజంగా దెయ్యాలు లేవు కదా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? దెయ్యాలు భూతాలు ఈ రోజుల్లో? మరింత చిరాగ్గా అన్నాడతను. అది కాదు కోబ్రా, ఇలాంటిది కింద కూడా జరిగింది అంటూ ఉయ్యాల ఊగడం అది విపులంగా చెప్పాడు భూషణం. ఆ సమయంలోనే పకపకా నవ్వాడు కోబ్రా. భూషణం, నువ్వేదో పెద్ద తెలివిగలవాడు అనుకున్నాను, కానీ మళ్లీ నవ్వాడతను. అంటే దెయ్యాలు భూతాలు వట్టి భ్రమలే. అఫ్కోర్స్ నేను అలాగే అనుకున్నాను ఇన్నాళ్ళు. ఇప్పుడేమనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోవడం లేదు. ఉయ్యాల ఊగడం మాత్రం ఆ ముసలాడి పని అని నా అనుమానం. మరి షాండ్లియర్ సంగతి? అదే అర్థం కావడం లేదు. నేను చెప్పనా? చెప్పు. ఈ భవంతిలో మన విరోధులున్నారు. వాట్? కెవ్వుమన్నంత పనిచేశాడు భూషణం. అవును, రంజిత్, అర్జున్ లాంటి వాళ్ళు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు. చచ్చా, వాళ్ళను అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే. గబగబా అన్నాడు భూషణం. ఇంకా ఇంట్లో ఎవరెవరున్నారు? వంటతను మల్లయ్య, పనివాడు గోవిందు. వాళ్ళెలాంటి వాళ్ళు? విశ్వాసానికి మారు పేర్లు. మరైతే ఇదంతా ఎవరు చేస్తున్నట్టు? ఒకవేళ ఆ విమలో నారాయణ బాబు చేస్తున్నారేమో. అంతా వింటున్న లూసీ అంది. నిజమే, ఆలోచనలో పడ్డాడు భూషణం. ఓసారి అక్కడికి వెళదామా అన్నాడు కోబ్రా. భూషణం తలూపాడు. ముగ్గురు కలిసి నారాయణబాబున్న గదిలోకి వెళ్లారు. తలుపులు దగ్గరగా వేసున్నాయి. మెల్లగా తలుపు తోశాడు భూషణం. నారాయణబాబు ఈజీ చైర్లో పడుకుని సీలింగ్ కేసు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. తలుపు చప్పుడికి ఓసారి తిరిగి చూసి మళ్లీ తన ధ్యాసలో పడిపోయాడు. తలుపులు దగ్గరగా లాగి విమల దగ్గరికి వెళ్లారు. అయితే ఆమె గదిలో లేదు. ముఖాలు చూసుకున్నారు ముగ్గురు. ఒక్క అంగలో వరండాలోకి పరిగెత్తాడు భూషణం. అక్కడ ఓ స్టూల్ వేసుకుని కూర్చుంది విమల. ఆమె కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి. తమ ఊహలన్నీ తారుమారు కాగా మళ్లీ అయోమయంలో పడిపోయారు ముగ్గురు. ఆ కావేరి పనేమో ఇది అంది లూసీ. మళ్లీ అందరూ కిందకి పరిగెత్తారు. కింద లాంబారు రూమ్ తలుపు దగ్గర అన్నం పళ్లెంతో నిల్చుని తలుపు బాదుతున్నాడు మల్లయ్య. ఏంటి? ఆదుర్దాగా అడిగాడు భూషణం. చూడండయ్యా, ఎంత బతిమాలనా తలుపు తీయడం లేదు. ఆ కోబ్రా వెళితేనే గాని తలుపు తీయనంటోంది విసుగ్గా అన్నాడు మల్లయ్య. భూషణం కూడా తలుపు తట్టి పిలిచారు. ఆమె తెరవలేదు. పలకనైనా పలకలేదు. కోపంగా ఏదో అనబోయిన భూషణం వంటగదిలోంచి గోవిందరిచిన అరుపుతో త్రుళ్ళిపడి అటుకేసి పరుగు తీశాడు. అతని వెంట కోబ్రా, లూసీలే కాక మల్లయ్య కూడా పరిగెత్తుకొచ్చారు. వంటగట్టు కానుకుని వణికిపోతున్నాడు గోవిందు. ఏంటి? ఏంటి? ఆదుర్దాగా అడిగాడు మల్లయ్య. దెయ్యం, తడారిపోతున్న పెదవులతో అన్నాడు గోవిందు. ఏది? చటుక్కున అతని దగ్గరకొచ్చి అడిగాడు కోబ్రా. స్టోర్ రూంలో. కోబ్రా కిచెన్ కానుకునున్న స్టోర్ రూమ్ కేసి పరిగెత్తాడు. చీకట్లో 2 కళ్ళు మెరుస్తున్నాయి. పక్కనే ఉన్న స్విచ్ నొక్కాడు కోబ్రా. గదంతా వెలుగుతో నిండిపోయింది. గదిలో కనిపించిన దృశ్యానికి పొక్కున నవ్వాడతను. ఓ పెద్ద గండు పిల్లి ఓ పందికొక్కును పీకుని తింటోంది. ఇదా దెయ్యం అన్నాడు కోబ్రా. అతను గుమ్మం దగ్గరకొచ్చాడు భయం భయంగానే. గుర్రుగా చూసింది పిల్లి. ఆహా, ఇది కాదు. వికృతమైన మొహం, ఎర్ర కళ్ళు, నుదుట రూపాయి కాసంత బొట్టు, కూరలా ఉన్న పళ్ళు. భయంతో వణికిపోతూనే అన్నాడు గోవిందు. అయితే ఏది? అదే నాకు అర్థం కావడం లేదు. మాయమైందేమో. నీ మొహం, దెయ్యం లేదు ఏం లేదు, వెళ్ళు అన్నాడు మల్లయ్య. గోవిందు అయోమయంగా చూశాడు. సరిసరి, ఇంక పదండి అన్నాడు భూషణం. మా డిన్నర్ పైకి తీసుకురండి అనేసి వెనుతిరిగాడు కోబ్రా. అప్పుడే హాల్లో దడేలమని పెద్ద శబ్దం అయింది. ఇంట్లోని వాళ్లంతా కంగారుగా అక్కడికి పరిగెత్తుకొచ్చారు. హాల్లోని గోడకున్న పెద్ద అద్దం బళ్ళున పగిలిపోయింది. విజయ్ అసహనంగా తిరుగుతున్నాడు. ఆనాటి పేపర్ కింద పడుంది. అతని మొహం చూస్తే అందులో ప్రకటన చూశాడని అర్థమవుతోంది. నిజానికి ఆ రోజు తన చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు. కాని కాకతాళీయంగా ఆ రుద్దుడు రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాని మళ్లీ ఎలా వెళ్లాలో, భార్యని ఎలా తెచ్చుకోవాలో అర్థం కాలేదు అతనికి. రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన. అది చాలదన్నట్టు మళ్లీ ఈ ప్రకటన. ఇది తనని రప్పించడానికి భూషణం పనిన పన్నాగమే అని తెలుసు అతనికి. తను వెళ్ళకపోతే విమలని చంపినా చంపచ్చు అని కూడా అనుకున్నాడు. ఎలా వెళ్లడం? తను వెళ్లగానే నిర్దాక్షిణ్యంగా తన పొట్ట చీలుస్తారు. ఆపై తనని, తన భార్యని, వీలైతే తన పాపని, అందర్నీ ఆ ఆవరణలోనే సమాధి చేస్తారు.
అయితే వెళ్ళడమా మానడమా? ఎంతసేపటికి అతని ఆలోచనలు తెగడం లేదు. ఆ రోజంతా అతను తిండి తినలేదు. శరీరమంతా ఎక్కడ లేని నిస్త్రాణ ఆవరించేసింది. అలా ఆలోచిస్తుండగానే ఓ ఆలోచన తళుకుమంది అతని మనసులో. వెంటనే టేబుల్ ముందు కూర్చుని పేపర్ మీద ఇలా రాశాడు. భూషణం, నా భార్య చావు బతుకుల్లో ఉందని తెలిసినా రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆమెను ఎలాగైనా నువ్వే కాపాడు. ఆమె ప్రాణాలు రక్షిస్తే డాక్టర్ కోబ్రాకి అతను కోరిందిస్తాను. ఆమెని కాపాడే బాధ్యత నీదే. వారం రోజుల్లోగా మీకు కావలసిన ఫీజు మీకు అందజేస్తాను. విజయ్. రాసిన పేపర్ని మడిచి అప్పటికప్పుడు తీసుకునెళ్లి పత్రిక ఆఫీసులో ఇచ్చి మర్నాడు తప్పనిసరిగా రావాలని చెప్పి మళ్లీ రూమ్కొచ్చి మంచం మీద వాలి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు విజయ్. ప్రాణ్ రాగానే విషయం చెప్పింది స్వీటీ. అతను ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా వాళ్ళు ఎవరైంది అర్థం కాలేదు అతనికి. వాళ్ళు ఖాళీ మనుషులని పాప అనుమానం. నవ్వాడు తాత. ప్రాణ్ కూడా నవ్వాడు. నిజమంకుల్, వాళ్ళొచ్చు దొంగల్లా ఉన్నారు. కళ్ళు గిరగరా తిప్పుతూ అంది స్వీటీ. అయితే నువ్వు బయటకెళ్లకు అన్నాడు ప్రాణ్ ఆ పిల్ల మాటలు నమ్మినట్టు. అమ్మో, వెళ్ళను. వెళితే ఆ ఖాళీ మనుషులు నన్ను మళ్ళీ ఎత్తుకుపోరు అన్నట్టు. అంకుల్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అంకుల్? ఇవాళ తప్పకుండా వస్తుంది. ఏంటో బాబు, నువ్వు ఒంటరిగా హాయిగా ఉండేవాడివి. నీ పాల పడ్డాం మేము బాధగా అన్నాడు తాత. ఆ మాటలకి ప్రాణ్ నొచ్చుకున్నాడు. లేదు బాబాయ్, అయిన వాళ్ళెవరూ లేని నాకు మీరు ఆత్మీయుల్లా ఉన్నారు. ఇంటికి రాగానే ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మీరలాంటి ఆలోచనలు పెట్టుకుంటే నా అభిమానాన్ని శంకించిన వారనుకుంటాను అన్నాడు గంభీరంగా. మరి మాట్లాడలేదు తాత. మర్నాడు కూడా పరశురాం దగ్గర నుంచి లెటర్ రాకపోవడంతో తాత కంగారు పడిపోయాడు. అయితే ప్రాణు మాత్రం ఉత్తరం రాయకుండా అశ్రద్ధ చేసినందుకు ముక్కు చివాట్లు పెడుతూ ఉత్తరం రాయాలనుకున్నాడు. డాక్టర్ గారి దగ్గర నుంచి కబుర్ రావడంతో వెళ్లిపోయాడు. లెటర్ సాయంత్రం రాయొచ్చని. స్వీటీ ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చుని కార్టూన్స్ చూసుకుంటోంది. వీధిలో ఐస్ క్రీం బండి గంట వినిపించింది. తాత అంది పుస్తకం కింద పడేసి. ఏమ్మా అన్నాడు తాత. నాకు ఐస్ క్రీం కొనిపెట్టవు? అతని చేయి పట్టుకుని లాగుతూ అంది స్వీటీ. తాత డబ్బులిచ్చి తెచ్చుకో అన్నాడు. బాణంలా వీధిలోకి పరిగెత్తింది స్వీటీ. ఓ ఐస్ క్రీం తీసుకుని అతనికి డబ్బిచ్చింది. అదే సమయంలో అటుగా వెళుతోన్న విజయకాంట పడింది స్వీటీ. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. ఆటో ఆపు అన్నాడు అరిచినట్టు. అతను ఎక్కిన ఆటో ఆగింది సడన్ బ్రేక్తో. అందులోంచి దూకినట్టుగా దిగాడు విజయ్. ఐస్ క్రీం బండి వెళ్ళిపోయింది. ఐస్ క్రీంతో వెనుతిరిగింది స్వీటీ. స్వీటీ. పరిచిత స్వరానికి త్రుళ్ళిపడి చివ్వున వెనక్కి తిరిగింది స్వీటీ. ఆమె కళ్ళకి గుబురు గెడ్డంతో నలిగిన బట్టలతో ఎర్రని కళ్లతో తనకేసే వస్తున్న విజయ్ కనిపించాడు. వెంటనే ఖాళీ ముసలయ్య మెదిలారు మనసులో. అంతే, చేతిలోని ఐస్ క్రీం కింద పడేసి మెరుపులా ఇంట్లోకొచ్చి పడింది. ఐస్ క్రీం ఏది తల్లి అన్నాడు తాత. ఆ పిల్ల మాట్లాడలేదు. బెదురుగా వీధికేసి చూస్తూ ఆయాస పడిపోతుంది. తాత కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. ఏం జరిగిందమ్మా అన్నాడు బుజ్జగిస్తున్నట్టు. స్వీటీ చెప్పింది. నిన్ను పేరు పెట్టి పిలిచాడా? తెల్లబోయాడు తాత. అవును తాత, అడుగో ఇటే వస్తున్నాడు. తాత చేతుల్లోంచి తప్పించుకుని లోపలికి పరిగెత్తింది స్వీటీ. విజయ్ ఆదుర్దాగా అక్కడికొచ్చాడు. స్వీటీ ఏది అన్నాడు ఆతృతగా. మీరెవరు? శాంతంగా అడిగాడు తాత అతని మాటకి జవాబు చెప్పకుండానే. స్వీటీ తండ్రిని అని చెప్పబోయిన విజయ్ టక్కునాపి స్వీటీ తండ్రికి స్నేహితుణ్ణి అనేశాడు. తాత మొహం దిగాలుగా అయిపోయింది. కూర్చోండి అన్నాడు. స్వీటీ, ముందిది చెప్పండి. మీరు పాపకి తెలీదా? తెలియకపోవచ్చు, చిన్నతనంలో చూసింది తడబడుతూ అన్నాడు విజయ్. మరి మీరెలా గుర్తించారు? ప్లీజ్ ముందు స్వీటీని పిలవండి అసహనంగా అన్నాడు విజయ్. మీరు ఖాళీ మనుషులని ఆ పిల్ల భయపడుతోంది. ఖాళీ మనిషినా? అవును, ఆ పిల్లని స్కూల్లో నుంచి పెట్టుకుపోయిన వ్యక్తి కాలంటే గంభీరంగా అన్నాడు తాత. చచ్చా, కంపరంగా అన్నాడు విజయ్. మరి నిజం చెప్పండి, మీరెవరు? నేను స్వీటీ తండ్రిని. అబద్ధం అరిచాడు తాత. నిజం, నా మాట నమ్మండి దీనంగా అన్నాడు విజయ్. పాప తండ్రి చనిపోయాడు కఠినంగా అన్నాడు తాత. అయ్యో, ఎలా మిమ్మల్ని నమ్మించడం? పోనీ ఓసారి స్వీటీని పిలవండి, నన్ను తప్పకుండా గుర్తుపడుతుంది. ఏమనుకున్నాడో తాత గుమ్మంలోకి చూస్తూ పాపని పిలిచాడు. పాప పలకలేదు. తాత తనని మళ్లీ ఖాళీ దగ్గరికి పంపుతాడేమో అన్న అనుమానంతో పెరట్లో ఓ మూలగా దాక్కుంది. మరోసారి పిలవండి ప్లీజ్ ఉద్వేగంగా అన్నాడు విజయ్. తాత లోపలికెళ్లి ఇల్లంతా చూశాడు. అయితే స్వీటీ కనిపించలేదు. అయోమయంగా పెరడు కూడా వెతికాడు. అక్కడ లేకపోవడంతో క్షణం కలవరపడ్డాడు. స్వీటీ, బయటనుంచి విజయ్ కూడా అరిచాడు. పాప పలకలేదు.
ఎలాగైనా వాళ్ళకి దొరకకూడదన్నట్టు వెనక్కి వెనక్కి వెళ్ళింది. వాళ్ళు తను దాగిన చోటికి వస్తున్నారు అనిపించడంతో పెరటి వైపునున్న గేటు తీసుకుని బయటికి పరిగెత్తింది. గుమ్మంలో ఓ వ్యక్తి పరిశీలనగా ఆ పిల్లని గమనిస్తూ ఆమె బయటికి రాగానే పట్టుకున్నాడు. స్వీటీ పై ప్రాణాలు పైనే పోయాయి. అతని చేతిని గట్టిగా కొరికేసి రివ్వున పరిగెత్తింది రోడ్డుకి అవతల వైపుకి. అతను ఆ పిల్ల వెంట పడ్డాడు. తాత, విజయ్ ఇల్లు రోడ్లు గాలించి స్వీటీ కనిపించకపోవడంతో కూలిపోయారు. నేనంత దురదృష్టవంతుణ్ణి బావురుమన్నాడు విజయ్. తాతకి అతని మాటలు వినిపించడం లేదు. దీనమైన స్వీటీ చూపులే కలవర పెడుతున్నాయి. తాత, ఆ ఖాళీ ఎవరు? అతన్ని కుదుపుతూ అడిగాడు విజయ్ తేరుకుని. అతను అంతా విపులంగా చెప్పాడు. విజయ్ గుండె అదిరినట్టయింది. ఖాళీ అడ్రస్ తీసుకుని బయటికి పరిగెత్తాడు. అతను అలా వెళ్లగానే ప్రాణొచ్చాడు కంగారుగా. అతనికేసి దీనంగా చూశాడు తాత. తాతకి పుట్టెడు దుఃఖం వస్తోంది. బాబాయ్, ఘోరం జరిగిపోయింది బాబాయ్. అతన్ని పట్టుకుని బోరుమన్నాడు ప్రాణ్. అవును ప్రాణ్, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించనేనలేదు. కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు తాత. ప్రాణ్ త్రుళ్ళిపడ్డాడు. మీరేం చెప్తున్నారు అన్నాడు అనుమానంగా. అదే, పాపని ఎవరో ఎత్తుకుపోయారు ప్రాణ్, దీనంగా అన్నాడు తాత. బీసుకుపోయాడు ప్రాణ్. పాపనెత్తుకుపోయారా? అవును ప్రాణ్, ఇంతకుముందే. మరి నువ్వు చెప్పేది దేని గురించి? పరశురాం గురించి, గంభీరంగా అన్నాడు ప్రాణ్. పరశురాం గురించా? చటుక్కున లేచాడు తాత. అవును బాబాయ్, రామ్ ఇంక మనకి లేడు. అతని కాళ్ళకి చుట్టేసి మరోసారి బౌరుమన్నాడు ప్రాణ్. అంతే, కెవ్వున అరుస్తూ మొదలు నరికిన వృక్షంలా కుప్పకూలిపోయాడు తాత. సదా చిరునవ్వులు చిందించే కోబ్రా మొహం గంభీరంగా ఉంది. కదిలిస్తే కలుస్తాడా అన్నట్టున్నాడు. భూషణం బిక్కుబిక్కుమంటూ ఓ మూలగా కూర్చున్నాడు. లూసీ చొరచొరా చూస్తోంది కోబ్రా కేసి. వాళ్లంతా అలా ఉండడానికి పెద్ద కారణమే ఉంది. దెయ్యాలంటి మనుషులో గాని నానా ఆగం చేస్తున్నారు. ఉయ్యాల ఎవరూ లేకుండా ఊగడం, స్విమ్మింగ్ పూల్లో ఎవరో ఈదుతున్నట్టు చొప్పుడవడం, తీరా వెళితే ఎవరూ లేకపోవడం, వంటింట్లో మనుషులు లేకుండానే గిన్నెల శబ్దాలు, ప్లేట్సు, స్పూన్ల చప్పుళ్ళు తరచూ వినిపిస్తున్నాయి. దెయ్యాలంటే నమ్మకం లేని భూషణం ఆ చర్యంతా దెయ్యాల పని అని నిర్ణయానికి వచ్చేశాడు. కోబ్రా మాత్రం రాత్రిమగళ్ళు లిక్కర్స్ లో మునిగి తేలుతున్నాడు. 1-2 సార్లు అందమైన అమ్మాయిల్ని తన గదిలోకి రప్పించుకున్నాడు భూషణం ద్వారా. అయితే అతని ధ్యాస గదిలో ఉండి తలుపు బిగించుకున్న కావేరి మీదుంది. ఒకసారి పరాభవం జరిగినా మళ్ళీ ఇదెక్కడి గొడవ మనసులోనే విసుక్కున్నాడు భూషణం. కోబ్రా, మనం వచ్చింది విజయ్ని కనుక్కునేందుకు గాని ఇక్కడ జల్సాలు చేస్తూ కూర్చోడానికి కాదు. రుసరుసలాడింది లూసీ. మండిపడ్డాడు కోబ్రా. లూసీ, నా సంగతి నీకు బాగా తెలుసు. నేను పోయేటప్పుడు కూడా జల్సా చేస్తూనే పోతాను. నన్నెవరూ అడ్డు పెట్టనక్కర్లేదు అని కొట్టినంత పనిచేశాడు. ఆమె మరి మాట్లాడలేదు, కాని మొహం మాడుచుకుని కూర్చుంది. మరి కాసేపు భయంకర నిశ్శబ్దం ఆవరించింది. భూషణం, నేను ఇండియా వదిలే వరకు నా మాటకి మీరెవరూ ఎదురు చెప్పకూడదు అన్నాడు కోబ్రా హఠాత్తుగా. అలాగే అన్నట్టు తలు పడతను. ఈరోజు విక్రమ్కి ఫోన్ చేయి, వారం రోజుల్లో విజయ్ ఇక్కడికి రప్పిస్తానని. కోబ్రా, అవును, కావాలంటే నోట్ చేసుకో. భూషణం మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ కోబ్రా అన్నాడు అతని చేయి పట్టి కుదిపేస్తూ. ఏది ఆ పేపర్ లేవు అన్నాడు కోబ్రా. భూషణం ఓ పేపర్ తెచ్చి అతనికిచ్చాడు. అందులో విజయ్ ఇచ్చిన ప్రకటన మరోసారి చదివాడు కోబ్రా. వారం రోజులు టైం అడిగాడు. వారంలో అప్పుడే 4 రోజులైపోయింది అన్నాడు భూషణం. నిజంగా అతను ఇక్కడికి వస్తాడా అంది లూసీ. వచ్చినా రాకపోయినా మనకు ఆ వజ్రాలు చేరేలా చేస్తాడు నమ్మకంగా అన్నాడు కోబ్రా. అదే మనకు కావలసింది ఉత్సాహంగా అన్నాడు భూషణం. నారాయణబాబు ఏమంటున్నాడు? కావేరి గురించి చెప్పమని గొడవ పెడుతున్నాడు. కోబ్రా నవ్వాడు. ఆమె ఇక కనిపించదు. అంటే? ఆమెను నాతో పాటు అమెరికా తీసుకుపోతున్నాను. వాట్? అదిరిపడింది లూసీ. ఎస్ డార్లింగ్, ఆమె నాతో పాటు మన దేశం వస్తుంది. లూసీ బుగ్గ మీద సున్నితంగా చిటికి వేస్తూ కులాసాగా అన్నాడు కోబ్రా. లూసీ మొహం క్షణం వెలవెలబోయింది. ఈ రోజు నేను బయటకెళ్తున్నాను, నువ్విక్కడే ఉంటావుగా అడిగాడు కోబ్రా భూషణాన్ని. ఎక్కడికెళ్తావు? విజయ్ దగ్గరికి. వాట్? త్రుళ్ళిపడ్డాడు భూషణం. అవును, విజయ్ గురించిన కొన్ని వివరాలు సేకరించాను. ఇవాళ కరెక్ట్గా అతనితో ముఖాముఖి గంభీరంగా అన్నాడు కోబ్రా. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆతృతగా అడిగాడు భూషణం. అదప్పుడే చెప్పను డార్లింగ్. నేను నీతో రానా? గోముగా అంది లూసీ. వద్దు, నేనే జాగ్రత్తగా వల పన్నాలి. అతను దిగిన హోటల్ పేరు తెలుసుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకుంటాను. విజయనెలా గుర్తుపడతావు అన్నాడు భూషణం. పెద్దగా నవ్వాడు కోబ్రా. భూషణం, ఈ కోబ్రా సంగతి నీకు తెలీదు.
మనిషిని చూడకుండానే జాతకం మొత్తం చెప్పేయగలను గర్వంగా అన్నాడు. నిజమే అన్నాడు భూషణం కూడా నవ్వుతూ. మరి కాసేపు ఏవేవో మాట్లాడుకుని లేచారంతా. కోబ్రా మారుతి తీసుకుని ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. చాలాసేపు ఎక్కడో తిరిగాడు. చివరికి ఒక పెద్ద హోటల్లోకి ప్రవేశించాడు కారు పార్క్ చేసి. లోపలంతా చిరువెలుగు పడుతోంది. సన్నని మ్యూజిక్ హాయిగా వినిపిస్తోంది. కోబ్రా ఓ మూలగా కూర్చుని ఏదో లిక్కర్ని ఆర్డర్ చేశాడు. అది వచ్చేలోగా హోటల్లో ఉన్న వాళ్ళని గమనించసాగాడు. అయితే ఎవరూ అతన్ని పట్టించుకున్నట్టు లేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. సన్నగా స్పూన్స్ ఫోర్క్స్ చప్పుళ్లు వినిపిస్తున్నాయి. బేరర్ లిక్కర్స్ అవి తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. కోబ్రా విస్కీ గ్లాసులో కొంచెం సోడా కలుపుతున్నాడు. అప్పుడే మధురమైన సువాసనలంతా వెదజల్లాయి అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఓ తీయని గొంతు వినిపించి చివ్వున తలెత్తాడు. ఓ అందాల సుందరి. అతని కళ్ళు అదోలా మెరిశాయి. ఇక్కడ కూర్చోవచ్చా? మృదువుగా అడిగిందామె. విత్ ప్లెజర్, ఉత్సాహంగా అన్నాడతను. ఆమె కూర్చుంది. ఆమె అందాల్ని తాగుతూ కూర్చున్నాడతను. డ్రింక్ తీసుకోండి, అందంగా నవ్వుతూ అందామె. మీరేం తీసుకుంటారు? మీ ఇష్టం. సాఫ్ట్ డ్రింక్ ఆర్? మీరేది తీసుకుంటే నేను అదే, మళ్ళీ నవ్విందామె. థ్యాంక్ యూ. సమ్మోహనంగా నవ్వాడు కోబ్రా. మీరెంత మధురంగా నవ్వుతారు, తన్మయత్వంగా అందామె. థ్యాంక్స్. మీ పేరు తెలుసుకోవచ్చా? దేవకి. బావుంది. ఏంటి మీ పేరు? నేను బాగాలేనా మిస్టర్ కోబ్రా? త్రుళ్ళిపడ్డాడతను. నా పేరెలా తెలుసుకున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. తెలుసు, అంతేకాదు మీరు ఇండియా ఎందుకొచ్చారో కూడా తెలుసు, నవ్విందామె. అతను నవ్వాడు. మందు తీసుకోండి. విస్కీ వంచిన గ్లాసుని ఆమె కేసి తోస్తూ అన్నాడు కోబ్రా. ఆమె గ్లాసు పెదవుల దగ్గరికి తీసుకుంది. మిస్టర్ కోబ్రా, విజయ్ ఈ హోటల్లో. కోబ్రా మొహం సీరియస్ గా అయిపోయింది. ప్లీజ్ మిస్ దేవకి, ఇక్కడ ఆ విషయాలు మాట్లాడద్దు అన్నాడు గంభీరంగా. మరి మాట్లాడలేదామె. ఇద్దరూ తాగారు, తిన్నారు. బిల్లు ప్లేట్లో పెట్టేసి లేచాడు కోబ్రా. ఆమె కూడా లేచి అతని నడుంకి చేతులు పెనవేసి అతని మీద వాలిపోయింది. ఇద్దరూ బయటకొచ్చారు. డియర్, నేను వస్తాను, గోముగా అందామె. ఎక్కడికి? విజయ్ దగ్గరికి. అలాగే, ముందు మనం రూమ్కి వెళదాం. ఆకలిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడతను. రూమ్ తీసుకున్నావా? బహువచనంలోంచి ఏకవచనంలోకి మారిపోయింది ఆమె సంబోధన. తీసుకోకపోతే ఎలా? మధురంగా నవ్వాడతను. రిసెప్షన్లో తాళం తీసుకుని లిఫ్ట్ కేసి నడిచాడు కోబ్రా. 3వ అంతస్తులోని 108వ నెంబర్ గదిలోకి వెళ్లారిద్దరు. తలుపులు మూసుకున్నాయి. అరగంట తర్వాత బయటకొచ్చాడు కోబ్రా. బయటనుంచే లాక్ చేసి లిఫ్ట్ కేసి నడిచాడు. 2వ అంతస్తులోని చివరి గది తలుపు సున్నితంగా తట్టాడు. అప్పుడే వచ్చి తలుపులు బిగించుకుని బట్టలు మార్చుకుంటున్న విజయ్ త్రుళ్ళిపడి తలుపుకేసి చూశాడు. మరోసారి బజర్ మోగింది. ఎవరు అన్నాడు విజయ్. జవాబుగా మరోసారి మోగింది బజర్. విసుగ్గా వెళ్లి తలుపు తీశాడు విజయ్. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తోన్న కోబ్రా. హాయ్ అన్నాడు విలాసంగా. ఎవరు మీరు? కళ్ళు చిట్లించాడు విజయ్. చెప్తాను, లోపలికి రావచ్చా? మర్యాదగా అడిగాడు కోబ్రా. రండి. గుమ్మానికి అడ్డు తొలగి దారిచ్చాడు విజయ్. కోబ్రా వచ్చి లోపల సోఫాలో కూర్చున్నాడు. అతని అతి చనువుకి చిరాకు కలిగింది విజయ్కి. మీరెవరో చెప్పలేదు. చిరాకుని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ అన్నాడు. మీకు కావలసిన వాణ్ణే, నవ్వాడు కోబ్రా. అనుమానంగా చూశాడు విజయ్. నా పేరు కోబ్రా, విలాసంగా కాళ్ళుపుతూ అన్నాడు కోబ్రా. అంతే. విజయ్ పై ప్రాణాలు పైనే పోయినట్లయ్యాయి. మెరుపులా బయటికి పరిగెత్తబోయాడు. అయితే కోబ్రా కాలు అడ్డు పెట్టడంతో దబ్బేలన పడిపోయాడు. కోబ్రా నవ్వాడు. కోబ్రా, నన్నేం చేయకు, నీకు కావలసినవి వజ్రాలేగా, ఇచ్చేస్తాను. 2 చేతులు జోడించి అన్నాడు విజయ్. అతని భయానికి పడి పడి నవ్వాడు కోబ్రా. మరోసారి దీనంగా వేడుకున్నాడు విజయ్. అయినా దయతల్చలేదు కోబ్రా. ఇంకా నీ ఆటలు పూర్తిగా కట్టు అన్నాడు గంభీరంగా. అతని కళ్లల్లోని కాఠిన్యాన్ని చూసిన విజయ్ అతను తన ప్రాణాన్ని అప్పటికప్పుడే తీసేస్తాడనిపించి గబాల్న ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అయితే అతనక్కడికి చేరకుండానే కోబ్రా వెళ్లి విజయ్ మెడ మీద బలంగా ఒకటి కొట్టాడు. అంతే, కిక్కురు మనకుండా పడిపోయాడతను. కోబ్రా అతన్ని మంచం మీదకి చేర్చి షర్టు బటన్స్ తీసి ఫోటో మీద చూశాడు. ఆపరేషన్ చేసి పూర్తిగా మానిపోయిన మచ్చ కనిపించింది. అయితే విజయ్ కడుపులో ఇంకా వజ్రాలున్నాయన్నమాట అనుకున్నాడు ఉత్సాహంగా. తర్వాత విజయ్ రూమ్ అంతా గాలించాడు. సూట్ కేసులన్నీ వెతికాడు. ఆ తర్వాత భూషణానికి ఫోన్ చేశాడు విజయ్ని తీసుకొస్తున్నట్టు. స్వీటీ భయంతో చాలాసేపు పరిగెట్టింది. ఆ పిల్లకి ఆయాసం, దుఃఖం పోటీలు పడొస్తున్నాయి.
ఇంకా తనను ఎవరూ అనుసరించడం లేదన్న నమ్మకం కుదిరాక నడక వేగం తగ్గించింది. కాళ్ళు నొప్పిగా ఉండి ఒకచోట చతికిలి పడింది 10 నిమిషాలు. తర్వాత వెనక్కి తిరిగింది ఇంటికెళదామని. అయితే ఆ పిల్లకి దారి తెలియలేదు. సడలిపోతున్న ధైర్యాన్ని బలవంతంగా తెచ్చుకుంటూ నడుస్తోంది. అప్పుడే ఎవరో వేగంగా అటుకేసి రావడం ఆమె కంటపడింది. మళ్లీ కొండంత భయం ఆ పిల్లని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఓసారి పరిసరాలు పరికించింది. దూరంగా ఓ ఇంటి ముందు ఓ కారు ఆగుంది. అందులో ఎవరో ఉన్నట్టు లేదు. స్వీటీకి మెరుపులా ఓ ఆలోచనొచ్చింది. అనుకున్నదే తడువుగా ఆ కారు దగ్గరికి పరిగెత్తి కారు డిక్కీ ఎత్తి అందులో కూర్చుని మళ్లీ డిక్కీ వేసేసింది. అయితే ఆ వచ్చేది ఆమె కోసం కాదు. ఎవరో ఏదో పని మీద వెళుతున్నారు. అది తెలియక స్వీటీ కంగారు పడింది. మరి కాసేపటికి కారు యజమాని కారు స్టార్ట్ చేశాడు. చాలా దూరం ప్రయాణించిన కారు ఓ కాంపౌండ్లోకి ప్రవేశించాగింది. రాజు, డిక్కీలో సామానుంది, తీసి లోపల పెట్టు అంటూ నౌకరికి చెప్పేసి కారు యజమాని లోనికి వెళ్ళిపోయాడు. అది విన్న స్వీటీ గుండె వేగంగా కొట్టుకుంది. క్షణం ఆలోచించి డిక్కీ తీసుకుని గబాలను దూకేసింది. ఎవరు అన్నాడు నౌకరు అరిచినట్టు. స్వీటీ మాట్లాడలేదు. అతను అటుకేసి రావడం చూసిన స్వీటీ హడలిపోయింది. మరుక్షణం బాణంలా బయటకు దూసుకుపోయింది. దొంగ దొంగ పెద్దగా అరిచాడు నౌకర్. ఓ చిన్నపిల్ల గేట్లోంచి పరిగెత్తడం మేడ మీద నుంచి చూసిన ఆ ఇంటి యజమానురాలు ఏంటది అంది బిగ్గరగా. దొంగమ్మ పారిపోతోంది కంగారుగా అన్నాడు నౌకర్. ఆమె నవ్వింది. ఏం తీసుకుపోయింది అంది నవ్వుతూనే. ఏం తీసుకుపోలేదు, కానీ నేను చూడకపోతే తీసుకుపోయేదే. ఆయాస పడిపోయాడు అతను. నీ మొహం, ఆ పిల్ల నేరేడు పళ్ళ కోసం వచ్చుంటుంది, నిన్ను చూసి పారిపోయి ఉంటుంది. మళ్లీ నవ్విందామె. ఆ ఆవరణలో పెద్ద నేరేడు చెట్టుంది. నేరేడు పళ్ళ కోసం చాలా మంది పిల్లలు తెలిసి తెలియకుండా రావడం, బయటనుంచి రాళ్లు రవ్వడం తరచూ జరిగేదే. అది కాదమ్మా, ఆ పిల్ల మన కారు. రాజు, కదలమని సామాన్లు తీసుకురా కోపంగా అందామె. నౌకరు మరి మాట్లాడలేదు. మెల్లగా ఏదో గుణుక్కుంటూ డిక్కీ వేసి నడిచాడు. స్వీటీ మాత్రం అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది. ముందు వెనక చూడకుండా పరిగెత్తిన స్వీటీ ఓ చోట టక్కున ఆగిపోయింది. అది ఓ లేబర్ కాలనీలా ఉంది. అక్కడ గుడిసెల్లాంటి ఇళ్లు చాలానే ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు ఓ రిక్షా ఉంది. అంతా మురికి వాసన. మెయిన్ రోడ్డుకి చాలా దూరంలో ఉండడాన అక్కడంతా చీకటిగా ఉంది. కొన్ని ఇళ్లలో మాత్రం మిణుకుమిణుకుమంటున్నాయి కిరసనాయిల దీపాలు. ఆ ఏరియా చూసేసరికి మళ్లీ భయం వేసింది స్వీటీకి. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదా పిల్లకి. ఇంతలో దూరంగా ఎవరో తూలుతూ రావడం కనిపించి గబాలన పక్కకు తప్పుకుంది. ఓ గళ్లలుంగి గుబురు మీసాలున్న బలిష్ఠుడు తాగి తూలుతూ వస్తున్నాడు. మధ్య మధ్య ఎవరినో బూతులు తిడుతూ. క్షణం ఆగి బీడీ వెలిగించుకున్నాడు అతి కష్టం మీద. అగ్గిపొల్ల వెలుగులో అతని ఆకారాన్ని స్పష్టంగా చూసిన స్వీటీ మరింత హడలిపోయింది. హఠాత్తుగా ఓ రాయి తగిలి తూలి పడ్డాడతను. చేతిలోని బీడీ జేబులో పడి పొగ్గుమంది. బిత్రపోయింది స్వీటీ. బాగా తాగడం వల్ల శవంలా పడున్నాడతను. మంటల నుంచి తప్పించుకుందామన్నా అతని శరీరం అతని మాట వినడం లేదు. పాప ఓ కంగలో అక్కడికి పరిగెత్తింది. గబగబా 2 దోసెళ్ల ఇసుక మంట మీద పోసింది. అది పూర్తిగా ఆరకపోయేసరికి గబాలన తన చొక్కా విప్పి మంట మీద అదిమింది. మంట ఆరిపోయింది. గుండె పక్కగా కాస్త కాలింది అతనికి. అయినా లేవలేదు. మూలుగుతూ అలాగే పడుకున్నాడు. స్వీటీ అతన్ని తట్టింది. అతను భారంగా కళ్ళు తెరిచాడు. లే అంది స్వీటీ. అతను లేవలేదు. మీ ఇల్లెక్కడా అంది మళ్ళీ. ఈసారి అతను లేవబోయి మళ్లీ పడిపోయాడు. ఆమెకేం చెయ్యాలో అర్థం కాలేదు. లేచి గబగబా ఓ పాక దగ్గరికి వెళ్ళింది. అక్కడ పడుకున్న ఓ ఊరకుక్క గొయ్యమంటూ ఆమె మీద పడింది. హడలిపోయి స్వీటీ మళ్లీ అతని దగ్గరికి పరిగెత్తింది. కుక్క గోళ్లు గీసుకుని పొట్టంతా మంటగా ఉంది. అయితే ఆమె పడిపోయిన అతని దగ్గర కూర్చోగానే కుక్క ఎందుకో తిరిగి వెళ్లిపోయింది. స్వీటీ మళ్లీ 1-2 సార్లు పిలిచింది అతన్ని. అతను బాధతో మూలుగుతున్నాడు గాని లేవడం లేదు. ఖాళీ దగ్గరుండగా ఇలాంటి తాగుబోతుల్ని ఎందరినో చూసిందా పిల్ల. అందుకే పెద్దగా భయపడలేదు. పైగా జాలేసింది కూడా. హఠాత్తుగా ఆకాశం నిండా మబ్బులు ఆక్రమించేసి వానరాకని సూచించాయి. చొక్కా లేనందున చలనిపించింది స్వీటీకి. అతని మీద కప్పిన చొక్కా తీయబోయింది. అతను బాధగా మూలిగాడు. సన్నగా తుంపర కూడా మొదలైంది. అతను ఎంత తట్టినా లేవడం లేదు. తను అవతలకెళదామంటే ఆమె ప్రాణం ఒప్పలేదు. ఓసారి తలెత్తి చూసింది. కాస్త దూరంలో ఓ రిక్షా కనిపించింది. వెంటనే ఓ ఆలోచనొచ్చిందా పిల్లకి. అంతే, ఆ రిక్షాని అతి ప్రయాసగా అక్కడికి లాక్కొచ్చింది. బలమంతా ఉపయోగించి దాన్ని పడేసింది. దాంట్లోని తిండు తీసేసి అతి కష్టం మీద రిక్షా టాపు అతని మీదకు అమర్చింది.
వయసును మించి శక్తిని మించి పనిచేయడం వల్ల ఆమెకు ఆయాసం వచ్చింది. ఓసారి ఆకాశం కేసి చూసింది. మబ్బుల్లోంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. దేవుడా, ఇవాళ వాన రానీకు అని దేవుడికి మొక్కుకుంది. ఆమె మొర ఆలకించాడేమో. ఆ దేవుడు తుంపరతోనే వాన ఆగిపోయింది. మళ్లీ నిండు జాబిల్లి అమరాన దర్శనమిచ్చాడు. స్వీటీ మొహం వెలిగిపోయింది. మరోసారి దేవుడికి దండం పెట్టుకుంది. ఓసారి కింద పడుకున్నతన్ని తొంగి చూసింది. ఎందుకో అతని ఆకారం ఆమెని భయపెట్టలేదు. కళ్ల మీదకి నిద్ర ఆవహించేసింది. మెల్లగా అతని పక్కన చేరి అతని డొక్కలో దూరి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది చిన్నారి స్వీటీ. భూషణం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. రంజిత్, అర్జున్లు ఒళ్ళు మరచి చిందులు తొక్కుతున్నారు. మల్లయ్య, గోవిందు ఇంటి పనులు, వంట పనులు మానేసి ఇల్లంతా కలి తిరుగుతున్నారు. అందరూ దెయ్యాల గోల తాత్కాలికంగా మరిచిపోయారు. ఇదంతా పైనుంచి గమనిస్తూనే ఉన్నాడు నారాయణ బాబు. సార్, విజయ్ భార్యకి ఈ సంగతి చెప్పొద్దు అన్నాడు అర్జున్. ఎందుకు చెప్పొద్దు? నవ్వాడు భూషణం. అర్జున్ రంజిత్లని వెంట పెట్టుకుని మేడ మీదకు వెళ్ళాడు. ఏంటి విశేషం? ఆదోలా అడిగాడు నారాయణ బాబు. పెద్ద విశేషమే, మళ్లీ నవ్వాడు భూషణం. అయితే ఆ విశేషం ఏంటో మాత్రం అతనికి చెప్పలేదు. సరాసరి విమల గదిలోకి వెళ్లారు. వాళ్ళని చూసిన విమల గబాలను లేచి నుంచుంది. విమల, విజయ్ దొరికాడు కులాసాగా అన్నాడు భూషణం. విమల త్రుళ్ళిపడింది. ఇంకా మీకు చెర తప్పినట్టే. అయితే మమ్మల్ని పంపేస్తావా? ఆశగా అంది విమల. పంపేస్తాం పై లోకాలకి వ్యంగ్యంగా అన్నాడతను. విమల మొహం వెలవెలబోయింది. అయినా ధైర్యం తెచ్చుకుని, భూషణం, మీకు కావలసింది ఆయన దగ్గరున్న వజ్రాలు అంతేగా, అవి తీసుకుని మమ్మల్ని వదిలేయండి. ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుతాం దీనంగా అంది. అలా అనుకున్నాం విన్నాళ్ళు. తనంత తానుగా వస్తే అతన్ని వదిలేయడమే కాదు, తగినంత ఆధారం కూడా చూపించేవాడు మా బాస్. కానీ విజయ్ నమ్మక ద్రోహం చేశాడు. ఇంకా అతన్ని క్షమించడం జరగని పని. ఆయనేరి నీరసంగా అందామే. కోబరా తీసుకొస్తున్నాడు, ఏ క్షణాన్నైనా రావచ్చు. నిల్చున్నపాటునే కూలబడి ఏడవసాగింది విమల. పక్క విలన్లా నవ్వుతూ బయటకొచ్చేశాడు భూషణం. మిగతా ఇద్దరూ అతన్ని అనుసరించారు. వాళ్లు కిందకొచ్చేసరికి అప్పుడే కోబ్రా కారొచ్చి పోర్టుకోలు ఆగింది. బిలబిల్లాడుతూ అందరూ కారు చుట్టూ చేరిపోయారు. వెనక అద్దాలు వేసున్నాయి. డ్రైవింగ్ సీట్లోంచి కిందకి దిగాడు కోబ్రా. కోబ్రా, విజయ్ ఏడి? ఆతృతగా అడిగాడు భూషణం. కోబ్రా మాట్లాడలేదు. అద్దాలు పైకెత్తి అందరూ బ్యాక్ సీట్లోకి తొంగి చూశారు. ఖాళీగా ఉందా సీటు. అందరి మొహాల్లో ఉత్సాహం మంచిలించినట్టు మాయమైంది. ఎందుకైనా మంచిదని వెనక డిక్కీలో కూడా చూశాడు భూషణం. అక్కడ స్టెప్నీ లాంటివి తప్ప ఇంకేం లేవు. విజయ్ని తీసుకురాలేదా అన్నాడు ఆతృతగా. గంభీరంగా అనేసి లోపలికి నడిచాడు కోబ్రా. ఏం, తప్పించుకుని పారిపోయాడా? మరి ముందు నా గదికిరా ఆజ్ఞాపించినట్టు అన్నాడు కోబ్రా. ఓసారి మొహాలు చూసుకున్నారంతా. కోబ్రా మేడ మీదకు వెళుతూ, భూషణం, నువ్వు మాత్రమేరా అనేసి చకచక మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఉండండి అన్నట్టు మిగతా వాళ్ళకి సైగ చేసి తను మేడ మీదకి వెళ్ళాడు భూషణం. కోబ్రా సోఫాలో రిలాక్సింగ్ గా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అతని మొహం గంభీరంగా ఉంది. భూషణం చిన్నగా దగ్గాడు వచ్చిన గుర్తుగా. కూర్చో, కళ్ళు తెరవకుండానే అన్నాడు కోబ్రా. అతను కూర్చున్నాడు. ఏం కొంప మురిగిందో అని హడలిపోతున్నాడు భూషణం. అయినా మౌనంగా కూర్చున్నాడు. 2 నిమిషాల పాటు భయంకర నిశ్శబ్దం రాజ్యమేలిందే గదిలో. దేవకెవరు? మెల్లగా అన్నాడు కోబ్రా. అతను మెల్లగా అన్న ఆ ప్రశ్న భూషణం గుండెల్లో బాంబుని పీల్చింది. కోబ్రా కళ్ళు తెరచి స్టడీగా కూర్చున్నాడు. దేవకెవరు? మరోసారి శాంతంగా అడిగాడు. మన మనిషే తడబడుతూ అన్నాడు భూషణం. మన మనిషి అంటే? అదే మనకు కావలసిన మనిషి. ఇక్కడుందా? మరెక్కడుంది? నా గురించి ఆమెకేం చెప్పావు? ఏం చెప్పాను? నేను వేసిన ప్రశ్న నన్నే వేస్తున్నావా? అది కాదు కోబ్రా, దేవకి అడిగిన దానికి సూటిగా చెప్పు. దేవకిని ఎప్పుడు కలిసావు? నా గురించి ఏం చెప్పావు? కత్తి కన్నా పొదునుగా ఉంది కోబ్రా మాట. నేనేం చెప్పలేదు కోబ్రా, అసలు ఆమెను చూసి 6 నెలలైంది అన్నాడు భూషణం. పోనీ ఆమెకు ఫోన్ చేశావా? లేదు. మరి ఆమె నన్నెలా వెంటాడింది? ఆమె నిన్ను వెంటాడిందా? భూషణం, నటించుకు. ఇలా నటించేవాళ్ళంటే నాకు అసహ్యం. నేను హత్యలు చేశాను, దోపిడీలు చేశాను, బ్యాంకులు కొల్లగొట్టాను, అందరూ అమ్మాయిల్ని రేపు చేశాను. కానీ నీలా నమ్మక ద్రోహం చేయలేదు. అలా చేసేవాళ్ళని బ్రతికొండగానే పెట్రోల్ పోసి తగలబెట్టాలనిపిస్తుంది నాకు ఆవేశంగా అన్నాడు కోబ్రా. భూషణం నిస్సహాయంగా చూశాడు. ఆమె ఎక్కడుంటుంది? మళ్ళీ కోబ్రానే అన్నాడు.
నిజంగా నాకు తెలియదు కోబ్రా. ఆమెని కలిసి ఆమెతో మాట్లాడి దాదాపు 6 నెలలకి తక్కువ కాలేదు. నమ్మకంగా అన్నాడు భూషణం. అయితే నా గురించి ఎవరు చెప్పావు? అంటే అదే, ఈ రోజు నేను విజయ్ దగ్గరికి వెళ్తున్నట్టు. క్షణం మాట్లాడలేదు భూషణం. మీ అందరికీ నాయకుడెవరు? నాయకుడా? అదే ఆ విక్రమ్. అతను కాక అసలు ఎందుకు కోబ్రా ఇదంతా? కావాలి గంభీరంగా అన్నాడు కోబ్రా. కానీ అది చెప్పడానికి నాకు అధికారం లేదు. అయితే సరే, అది తెలిస్తేనే గాని విజయ్ని మీకు అప్పచెప్పను తాపీగా అన్నాడు కోబ్రా. హడలిపోయాడు భూషణం. అలా అనద్దు కోబ్రా. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. అంతగా కావాలంటే బాస్ ఫోన్ చేసినప్పుడు అతన్నే అడుగు. ఓకే, అంతవరకు అడుగు తీసి అడుగు పెట్టను ఖచ్చితంగా అన్నాడు కోబ్రా. కానీ నాకు మాటొస్తుంది కోబ్రా దీనంగా అన్నాడు భూషణం. పర్వాలేదు, మాట రాకుండా చూసే బాధ్యత నాది అభయం ఇచ్చాడు కోబ్రా. మెల్లగా చెప్పాడు భూషణం. అయితే ఇండియాలో మీ బాస్ అతనన్నమాట ఏదో ఆలోచిస్తూ అన్నాడు కోబ్రా. అవును, ఇక్కడ మకాం పెట్టించింది మాకు తరచూ సూచనలిచ్చేది ఆయనే. అంటే నేను రావడం అది అన్నీ ఆయనకి తెలుసు. ఇక్కడ జరిగేవన్నీ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆయనకి తెలియపరచడం మా విధి. అందుకే నువ్వు విజయ్ కోసం వెళుతున్నట్టు కూడా చెప్పాం. అతను దేవకిని నిన్ను ఫాలో కమ్మని చెప్పుంటాడు భయం భయంగా అన్నాడు భూషణం. మరి దెయ్యాలు అవి? ఆ అదంతా కూడా అతని ప్లానే. బాస్ కి అతనికి చాలా ఏళ్లుగా స్నేహం. అందుకే ఒకళ్ళ ప్లాను ఒకళ్ళు చెప్పుకుంటుంటారు. ఆయన బాగా స్థితిపరుడా? ఆ కానీ అలా కనిపించడు. అతనిల్లు నాకు తెలీదు. ఎవరు మాట్లాడినా ఫోన్లో మాట్లాడాల్సిందే. ఆయన ఇక్కడికి రాడు. మేము అతని దగ్గరికి వెళ్ళకూడదు. బాగానే ఉంది. కానీ ఇంత పెద్ద పని మీద నేను ఈ దేశం వచ్చాను. అలాంటప్పుడు నన్ను చూడ్డానికి ఒక్కసారి రాలేదేం? చెప్పానుగా, అతను అసలు రంగంలోకే రాడు. ఓ సాలోచనగా తల పంకించాడు కోబ్రా. కోబ్రా, విజయ్ తొందరపడకు, అతన్ని మీకు అప్పగించే వెళ్తాను నవ్వాడు కోబ్రా. పూర్తిగా వెలుగు రాకుండా ఆ లేబర్ కాలనీ అంతా మేలుకొని రొటీన్లో పడిపోయింది. ఎవరి రిక్షాని వాళ్లు క్లీన్ చేసుకుంటున్నారు. అప్పుడే మొహం కడుక్కుని బయటకొచ్చిన పైడి తల్లి తన రిక్షా కనిపించకపోవడంతో కెవ్వుమ నరిచాడు. అతని అరుపుకి నలుగురు అతని కేసి చూశారు కంగారుగా. నా రిక్షా అన్నాడు పైడి తల్లి కంగారుగా. అటు చూడు. ఓ వృద్ధుడు కాస్త దూరంగా బోర్లా పడిన రిక్షాని చూపిస్తూ అరిచాడు. అందరూ అటుకేసి పరుగు తీశారు. రిక్షా లేవనెత్తి రిక్షా కింద పడుకున్న వ్యక్తిని చూసి ఈడికిదేం పోయే కాలం, నా రిక్షా కింద పడేసి అక్కడ చేరాడు కోపంగా అన్నాడు పైడి తల్లి. ఆడు రంగడుగాడు. రేత్రిపూట తాగి ఇంటిదాకా వెళ్ళలేక ఈ రిక్షా కింద తొంగున్నాడు అంది ఓ రుద్రాలు. రంగా కింద కూర్చుని మెల్లగా తట్టి పిలిచాడు ఒక యువకుడు. రంగడు బద్ధకంగా కదిలాడు. అప్పుడు మరింత తెల్లబోయారంతా. అతని డొక్కలో ఒదిగి నిద్రపోతున్న స్వీటీని చూసి ఈ పిల్లెవరు? రంగడి భార్య చిత్రంగా చూసింది. రంగా అంటూ మరోసారి పిలిచారు ఎవరో. ఈసారి రంగడికి మెలకు వచ్చింది. ఓసారి అయోమయంగా చూసి చటుకున లేచి కూర్చున్నాడు. వాడికి ముందు అయోమయంగా అనిపించిన రాత్రి జరిగిందంతా మెల్లగా గుర్తొచ్చింది. గబాలన చొక్కా చూసుకున్నాడు. పాత బట్టల మార్కెట్లో మోజుపడి కొనుక్కున్న పోలిస్టర్ చొక్కా ఇంత మేరకాలి కంతెరపడింది. గుండెల మీద చెవచెవలాడింది. అతని మనసంతా ఆ దోలా అయిపోయింది. పాపా అన్నాడు స్వీటీని తడుతూ. స్వీటీ త్రుళ్ళిపడి లేచి కూర్చుంది. ఈ పిల్లవర్రా కాస్త విసుగ్గా అడిగాడు ఓ వృద్ధుడు. నా ప్రాణాలు కాపాడిన దేవత. చటుక్కున స్వీటీని ఎత్తుకుని లేచాడు రంగడు. మొహాలు చూసుకున్నారంతా. ఎవరమ్మా నువ్వు? స్వీటీని అడిగింది ఓ ఇల్లాలు. స్వీటీని రాత్రిలా పరిగెత్తుకొచ్చాను. అంతా చీకటి, భయం వేసింది. అయినా పెరుగుతుకొచ్చాను. కాని ఎంతలో ఈ అంకుల్ బాగా తాగి బీడీ వెలిగించుకుని బీడీని జేబులో వేసుకున్నాడు. మంటొచ్చింది. పాలిస్టర్ గుడ్డైతే చాలా డేంజర్ అని మా టీచర్ చెప్పారు. అందుకనే నా చొక్కా ఇప్పేసి అంకుల్ చొక్కా మీద నొక్కాను. పాపం బాగా తాగారు కదా, అందుకే నొప్పి తెలియలేదు కదూ అంకుల్ అమాయకంగా అంది స్వీటీ. అందరికీ ఆ దోలాంటి వణుకొచ్చేసింది. ఆ పాప ఆర్పకపోతే రంగడు ఏమైపోయేవాడో ఊహిస్తేనే నిలువెల్లా వణుకొచ్చేసింది. ముఖ్యంగా రంగడి భార్యకి. గబాలన స్వీటీని ఎత్తుకుని ముద్దులతో ముంచేసింది. కాస్త కాలి అక్కడ పడున్న గౌను దులిపి తొడిగింది. రిక్షా ఎందుకలా పడుంది? ఎవరో అన్నారు. నేనే వేశాను అంది స్వీటీ. ఎందుకు? అంకుల్ కింద పడిపోయారు. ఎంత లేపినా లేవలేదు. వాన కూడా వచ్చింది. అందుకే తడిసిపోతాడని రిక్షా అలా పడేశాను. నీకు ఆ సమయంలో నన్ను చూస్తే భయమేలేదమ్మా గద్గద స్వరంతో అన్నాడు రంగడు. ఎందుకు? తాగున్నాను కదా. తాగితేనేం? అయినా నేను ఖాళీ దగ్గరున్నప్పుడు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అవునంకుల్,
తాగకపోయినా ఆ ఖాళీ వాళ్ళు రాక్షసుల్లా కనిపిస్తారు. తాగినా వాళ్ళు నాకు మంచివాళ్లుగానే కనిపించేవారు. ఎందుకంటే నన్నెప్పుడూ ఏం అనలేదు. కళ్ళు తిప్పుతూ అంది స్వీటీ. స్వీటీని లోపలికి తీసుకెళ్లారు రంగడు, భార్య. అందరూ ఆమెని బుజ్జగించి ఆమె కథంతా తెలుసుకున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా తాముండే ఇంటి అడ్రస్ మాత్రం చెప్పలేకపోయింది. అయితే ఓ పనిచేయి, నువ్వు మా ఇంట్లోనే ఉండు. ఎలాగో మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని అప్పుడు తీసుకెళ్లి మీ వాళ్ళకి అప్పచెప్తాం అందో యువతి. అలాగే, కాని ఆ ఖాళీ వాళ్ళు ఎవరైనా వస్తే భయంగా అంది స్వీటీ. ఖాళీ కాదు కదా, దాని బాబొచ్చినా మా కాణించి నిన్ను తీసుకెళ్లేరు అన్నాడు రంగడు. స్వీటీ మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ అంకుల్ అంది అతన్ని ముద్దు పెట్టుకుంటూ. పకపకా నవ్వారంతా. స్వీటీ సిగ్గుపడిపోయి అతని ఒళ్ళో మొహం దాచుకుంది. ప్రాణు 2 గదుల ఇల్లు దీనంగా ఉంది. తాతని పరామర్శించడానికి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కళ్లే వచ్చి 4 సంతాప వచనాలు పలికి వెళుతున్నారు. అయితే ఇవేం గమనించే స్థితిలో లేడు తాత. అతని కళ్ల ముందు కొడుకు రూపం నిలిచి తొలగనంటోంది. భార్య పోయింది మొదలు పరశురాంని ఎలా పెంచాడో, ఎంత బాధపడి చదువు సంధ్యలు చెప్పించాడో, మిలిటరీలో ఉంటూనే కొడుకు ఎన్ని ఉత్తరాలు రాసేవాడో, తన ఆరోగ్యం గురించి ఎన్ని హెచ్చరికలు చేసేవాడో పదే పదే కళ్ల ముందు నిలిచి మనసును దహించేస్తున్నాయి. గుండెల్లో రగిలే చిచ్చు క్షణక్షణానికి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. బాబాయ్, కాస్త కాఫీ తాగు అతని పక్కన కూర్చుని బ్రతిమాలుతూ అన్నాడు ప్రాణ్. చేతిలోని కాఫీ గ్లాసు తాత నోటికి అందించబోతూ. వద్దునైనా, నాకు తాగాలని లేదు. అసలు నాకు బతకాలనే లేదు. నడి వయసులోనే భార్యని పోగొట్టుకున్నాను. కొడుకు నీడలో హాయిగా ఊపిరి తీసుకోవాలనే సమయంలో విధి ఆ కొడుకునే దూరం చేసింది. నేనిక ఎవరికోసం బతకాలయ్యా బావురుమన్నాడు తాత. ప్రాణికి కూడా దుఃఖం వచ్చేసింది. అతి బలవంతం మీద ఆపుకుని, నువ్వు నా కోసం, పాప కోసం బతకాలి బాబాయ్ అన్నాడు. పాప కనిపించిందా తలెత్తన్నాడు తాత. లేదు, కానీ డాక్టర్ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది నమ్మకంగా అన్నాడు ప్రాణ్. నాకు నమ్మకం లేదు ప్రాణ్. పాప మళ్ళీ ఆ ఖాళీ చేతుల్లోకి వెళ్ళుంటుంది గద్గద స్వరంతో అన్నాడు తాత. అన్నట్టు ఆ విషయం చెప్పడం మరిచిపోయాను బాబాయ్. ఆ ఖాళీని, ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారట. ఏంటి? త్రుళ్ళిపడ్డాడు తాత. అవును, పాప కనిపించక నానా బూతులు తిట్టుకున్నారట. తర్వాత ఓ స్కూల్ దగ్గర ఓ పాపని బలవంతంగా ఎత్తుకుపోతుంటే దొరికిపోయారట. పోలీసులు 4 తన్నేసరికి చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నారట. మా ఫ్రెండ్ లెటర్ రాశాడు అన్నాడు ప్రాణ్. తాత మొహంలో కొంత వెలుగు కనిపించింది. ఎక్కడుందో పిచ్చి తల్లి అనుకున్నాడు గొణిగినట్టు. అదంతా నేను చూస్తానుగా, ముందు కాఫీ తాగు. తాత మెడ చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా కాఫీ తాగించాడు ప్రాణ్. సాయంత్రం కావస్తుండగా కోబ్రా ఒంటరిగా బయటికెళ్లాడు. వెళ్లేటప్పుడు భూషణంతో, ఇప్పుడు కూడా నేను బయటికెళ్తున్నానని మీ చిన్నబాసుకు చెప్తావా అన్నాడు తీక్షణంగా. చచ్చా, చెప్పను అన్నాడతను కంగారుగా. అతను వెళ్లగానే గబగబా ఫోన్ దగ్గరికి నడిచాడు. భూషణం అంటూ వచ్చింది లూసీ. రండి మేడం బలవంతంగా నవ్వుతూ ఆహ్వానించాడు భూషణం. ఆమె మొహం గంభీరంగా ఉంది. కూర్చో అంది తను కూర్చుంటూ. అతను కూర్చున్నాడు. కోబ్రా ఎక్కడికెళ్లాడు సూటిగా అడిగింది ఆమె. ఆ ప్రశ్నకి హడలిపోయాడు భూషణం. ఎందుకంటే ఎంతైనా వాళ్ళిద్దరూ ఒకటేనని, ఏం చేసినా ఇద్దరూ కలిసి చేస్తారని అతనికి తెలుసు. తనని టెస్టు చేయడానికి ఆ ప్రశ్న వేసిందని అతని నమ్మకం. ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు? కోబ్రా మీకు చెప్పకుండా వెళ్తాడా? మామూలుగా వెళ్ళడు, కానీ కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికితే నాతో చెప్పడు. కొత్త అమ్మాయిల కోసం బయటకు వెళ్లాల్సినంత అవసరం అతనికి లేదు. అతను కోరిన అమ్మాయి అతని కాళ్ళ దగ్గరకు వస్తుంది. ప్రశంస కనిపించింది అతని గొంతుకులో. భూషణం, నన్ను ఓసారి ఆ కావేరి దగ్గరికి తీసుకెళ్తావా హఠాత్తుగా అంది లూసీ. అడగరాని కోరిక అడిగినట్టు హడలిపోయాడు భూషణం. అదేంటి అలా అయిపోయావు? ఏం లేదు, ఆమె ఆడది కాదు, రాక్షసి కసిగా అన్నాడు భూషణం. ఏం, ఎప్పుడైనా నీ చెంప పగలగొట్టిందా? పొక్కున నవ్వింది లూసీ. చచ్చా, అదేం కాదు. ఆమె ఏదో అనబోతుంటే ఫోన్ మోగింది. భూషణం గుండె జల్లుమంది. రిసీవర్తి, లేకపోతే నేను తీనా అంది లూసీ. వద్దు, నేనే తీస్తాను చటుక్కన లేచి రిసీవర్ తీసి ఎస్ అన్నాడు భూషణం. అవతలి గొంతు విని మరింత కంగారు పడిపోయాడు. ఎవరు? అతని భావాల్ని గమనించిన లూసీ అంది. రాంగ్ నెంబర్. టక్కున ఫోన్ పెట్టేశాడు. రాంగ్ నెంబర్ కాదు, అది చిన్న బాసుగాడు చేసిన ఫోన్. వికటంగా నవ్వుతూ వచ్చాడు. తరచూ తోటలో తిరిగే పిచ్చాడు. బిగుసుకుపోయాడు భూషణం. చిన్న బాసా? కళ్ళు చిట్లించింది లూసీ. అవును, మా తమ్ముడి బావమరిది. హహహా
అంటూ తోటలోకి పరిగెత్తి క్షణాల్లో మాయమయ్యాడు పిచ్చాడు. భూషణం మొహం మరింత వెలవెలబోయింది. అతన్ని ఆ స్థితిలో వదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది లూసీ. ఆమె అటు వెళ్లగానే ఆదుర్దాగా ఫోన్ దగ్గరికెళ్లి రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు భూషణం. మల్లయ్య వంట పని ముగించి హాల్లోకొచ్చాడు. గోవిందు క్యారియర్లో అన్నం కూరలో పెట్టుకుని వచ్చాడు అతని వెంటే. గోవింద్కి ఒంటరిగా ఉండడం అంటే ప్రాణ సంకటంగా ఉంది. ఏ చిన్న శబ్దమైనా త్రుళ్ళి పడుతున్నాడు. నారాయణ బాబుకా అన్నాడు మల్లయ్య అతని చేతిలోని క్యారియర్ చూస్తూ. ఈ సేవలు ఎక్కువయ్యాయి మనకి విసుక్కున్నాడు గోవిందు. తప్పదు మరి, వాళ్ళిచ్చే జీతాలు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఉండవు. మరి ఆ మాత్రం చేయకపోతే ఎలా నవ్వాడు మల్లయ్య. ఆ కావేరికి పెట్టద్దు అన్నాడు గోవిందు. పెట్టాలి, అదో పెద్ద పని. నీకేం, నువ్వు నారాయణబాబు గదిలో క్యారియర్ పడేస్తావు, ఆయన కామ్గా తింటాడు. ఈవిడ గారలా కాదే, ప్రతిరోజు ఓ జాతరే భారంగా అన్నాడు మల్లయ్య. ఏం చేస్తాం, ఇసుక తక్కడా పేడ తక్కడా. సరేలే, క్యారియర్ ఇచ్చిరా. గోవిందు హాల్లోని మెట్లెక్కుతూ సగం ఎక్కి ఎవరో గొంతు నొక్కినట్టు కీచుగరిచాడు. చేతిలోని క్యారియర్ జారి మెట్ల మీద నుంచి దొర్లి కింద పడింది. ఏంటి, కంగారుగా పరిగెత్తాడు మల్లయ్య. దెయ్యం. కళ్ళు రెండు గట్టిగా మూసుకుని అన్నాడు గోవిందు. ఏది? అదిగో. కళ్ళు తెరవకుండానే పై మెట్టుకేసి చూపించాడు గోవిందు. ఎక్కడా? అక్కడే. ముందు కళ్ళు తెరు, అక్కడెవరూ లేరు విసుగ్గా అన్నాడు మల్లయ్య. గోవిందు మెల్లగా కళ్ళు తెరచి భయం భయంగా పైకి చూశాడు. కాని అక్కడెవరూ లేరు. దెయ్యమేది? అక్కడే ఉండాలి. లేదే. లేదు, కాని నా కళ్ళతో నేను చూశాను. ఆడదయ్యం, జుట్టు విరబోసుకుని కూరలాంటి పళ్లతో. భయంతో ఇంకా వణికిపోతూనే ఉన్నాడు గోవిందు. గోవిందు, నీకేదో అయ్యింది జాలిగా అన్నాడు మల్లయ్య. కాదు మల్లయ్యన్న, నిజంగా ఇక్కడ దెయ్యాలున్నాయి దీనంగా అన్నాడు గోవిందు. అలాంటప్పుడు మాకు కనిపించాలిగా. కనిపించాలి, కాని ఏంటో గొడవ? అప్పుడే హాల్లోకి వచ్చిన భూషణం విసుగ్గా అడిగాడు. దెయ్యం సార్, ఆడదయ్యం, జుట్టు విరబోసుకుని. షటప్ అరిచాడు భూషణం. నిజం సార్, అదిగో సరిగ్గా అక్కడే. ఇదిగో మల్లయ్య, వీడికేదో నిజంగానే దెయ్యం పట్టుకున్నట్టుంది. 4 చీపురు దెబ్బలు కొట్టు, దెబ్బతో దెయ్యం గియ్యం పారిపోతుంది. గోవిందు, వెళ్ళి ఆ క్యారియర్ ఇచ్చిరా అనునయంగా అన్నాడు మల్లయ్య. కింద పడిన క్యారియర్ తీసి ఒలికిపోయిన పులుసు అవి మళ్లీ పోసి బిక్కుబిక్కుమంటూ హాల్లోకి వచ్చాడు గోవిందు. భయంగా ఉందా? పద, నేను వస్తాను అంటూ మేడమెట్లకేసి నడిచాడు భూషణం. నిజంగా అతనికి తోడు కోసమని కాదు, నారాయణబాబు గాని విమల గాని దెయ్యం వేషం వేసి తమని హడలగొడుతున్నారేమో అన్న అనుమానంతో. అయితే నారాయణబాబు ఎప్పట్లా ఈజీ చైర్లో పడుకుని సీలింగ్ కేసి చూస్తున్నాడు. విమల మంచంలో దీనాతి దీనంగా ఏడుస్తూ పడుకునుంది. లూసీ మాత్రం టేబుల్ ముందు కూర్చుని బీరు తాగుతోంది. క్యారియర్ నారాయణబాబుకి ఇచ్చేసి ఎవరో తరుముతున్నట్టు కిందకు పరిగెత్తాడు గోవిందు. వంట పూర్తయినట్టేగా అన్నాడు భూషణం. ప్లేట్లవి పెట్టాను, లూసీ మేడం అప్పుడే తిన్నన్నారు, మీకు వడ్డించమంటారా వినయంగా అన్నాడు మల్లయ్య. వడ్డించు అన్నాడు భూషణం వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ. కిచెన్లోకి వచ్చిన గోవిందు, మల్లన్నయ్య, నేను దెయ్యాల కొంపలో ఉండను అన్నాడు మెల్లగా. తుళ్ళిపడ్డ మల్లయ్య గబాలన అతని నోరు మూసేశాడు. నిజం, నేనిక్కడ పని చేయలేను. ఏ హోటల్లో పనిచేసుకుంటే నా పొట్ట నిండకపోదు గంభీరంగా అన్నాడు గోవిందు. అయితే త్వరలో నువ్వు ఓ దెయ్యను అయిపోతావన్నమాట కంగుమంది భూషణం గొంతు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకు. ఇది దెయ్యాల కొంప ఎలా అయిందో మీకు తెలుసు, ఇక్కడ జరిగేవన్నీ కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు దెయ్యాల వంకని ఇక్కడి నుంచి పారిపోతానంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ వెర్రివేదవులు ఎవరూ లేరు. మర్యాదగా వడ్డను కానియండి కఠినంగా అన్నాడు భూషణం. నిస్సహాయంగా చూశాడు గోవింద్. పద, మంచినీళ్లు పెట్టు మెల్లగా అని స్టవ్ మీద నుంచి గిన్నె దించి నూనె పెట్టాడు మల్లయ్య అప్పడాలు వేయించడానికి. నీరసంగా ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్లు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు గోవింద్. అంతే, ఓ చౌకేక పెట్టి పరిగెత్తుకొచ్చాడు నడవాలోకి. వంటింట్లో ఉన్న మల్లయ్య, హాల్లో ఉన్న భూషణం పరిగెత్తుకొచ్చారు అక్కడికి. మళ్ళీ ఏం జరిగింది అంటూ. అక్కడ డైనింగ్ హాల్ కేసి చూపిస్తూ వణికిపోతున్నాడు గోవింద్. చచ్చా, నీ భయంతో మా ప్రాణాలు తీస్తున్నావు. మల్లయ్య పద విసుగ్గాని డైనింగ్ హాల్లోకి నడిచాడు భూషణం. అన్నం వడ్డించాలని చూసిన మల్లయ్య కూడా కెవ్వు నరిచాడు. ఏంటి అన్నాడు భూషణం చిరాగ్గా. మల్లయ్య మౌనంగా డైనింగ్ టేబుల్ కేసి చూపించాడు. అటుకేసి చూసిన భూషణం కూడా కొయ్యబారిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లలో పుర్రే భూమికలు ఉన్నాయి. వాట్ నాన్ సెన్స్ తేరుకున్న భూషణం పెద్దగా అరిచాడు. అప్పుడే పోర్టుకోలోంచి పెద్దగా అరిచాడు కోబ్రా. మళ్ళీ అందరూ అటుకేసి పరిగెత్తారు. కోబ్రా మొహం ఎర్రగా ఉంది. కోబ్రా, ఏం జరిగింది?
ఆతృతగా అడిగాడు భూషణం. నా మీద హత్యా ప్రయత్నం, పొళ్ళు కొరుకుతూ అన్నాడు కోబ్రా. ఏంటి? త్రుళ్ళిపడ్డాడు భూషణం. అవును, నేను రోజుకి 3 సార్లు స్విమ్మింగ్ పూల్లోనూ 4 సార్లు బాతు టబ్లోనూ స్నానం చేస్తానని నీకు తెలుసుగా. అందులోనూ డైవింగ్ చేస్తాను. ఎందుకు తెలియదు కోబ్రా, అందుకేగా స్విమ్మింగ్ పూల్ అంతా బాగు చేయించింది. అయితే ఓసారి ఇలారా. భూషణం రెక్క పట్టుకుని స్విమ్మింగ్ పూల్ కేసి లాక్కెళ్ళాడు కోబ్రా. చిత్రం, స్విమ్మింగ్ పూల్లో అడుక్కన్నా నీళ్లు లేవు. ఏంటిది? తడారిపోతున్న గొంతుతో అన్నాడు భూషణం. అర్థం కాలేదా? నా మీద హత్యా ప్రయత్నం, నేను గుడ్డిగా ఇందులో దూకుంటే. ఇది ఆ దెయ్యాల పనే సార్ అన్నాడు గోవిందు వణికిపోతూ. నాన్సెన్స్, దెయ్యాలు కాదు, భూతాలు కాదు, మనుషులు. ఇక్కడుండే మనుషులే చేస్తున్నారు ఇదంతా. ఇలాంటివి నేనొచ్చాకనే జరుగుతున్నాయంటే నేను రావడం ఎవరికి ఇష్టం లేదు. ఏం భూషణం, నా రాక నీకేమైనా ఆటంకమా? తీక్షణంగా అన్నాడు కోబ్రా. నిలువెల్లా వణికిపోయాడు భూషణం. రామరామ, అవేం మాటలు కోబ్రా, ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. ఇక్కడ దెయ్యాలున్నాయి గంభీరంగా అన్నాడు. దెయ్యాలు స్విమ్మింగ్ పూల్లో నీళ్లు తీసేసాయంటావా? అవును, అంతేకాదు చాలా చేస్తున్నాయి. నువ్వు లోపలికి రా అంటూ కోబ్రా చేయి పట్టుకుని డైనింగ్ హాల్లోకి లాక్కెళ్ళాడు భూషణం. ఏంటి? అయోమయంగా అన్నాడు కోబ్రా. అటు చూడు. డైనింగ్ టేబుల్ కేసి చూపించాడు భూషణం. ఏముంది? ప్లేట్స్ ఉన్నాయి. బెత్రపోయాడు భూషణం. నిజంగానే అక్కడ ప్లేట్లు తప్ప పుర్రెలు బొమ్మికల్లాంటివేం లేవు. ఇక్కడ ఇక్కడ ఏముండాలి? పుర్రెలు బొమ్మికలు. పుర్రెలు బొమ్మికలు? పెద్దగా నవ్వాడు కోబ్రా. నిజం కోబ్రా, కావాలంటే మల్లయ్య వాళ్ళని అడుగు. అవును సార్, మేమిద్దరం చూసాం అయోమయంగా అన్నాడు మల్లయ్య. మరేవి? అదే అర్థం కావడం లేదు. చూడండి మల్లయ్య, ఎన్నాళ్ళు నేను రావడం ఒక భోజనానికి మాత్రమే ఇష్టం లేదనుకున్నాను. కానీ ఇదంతా చూస్తుంటే మీకు కూడా ఇష్టం లేనట్టుంది. అయితే నా మాట కూడా వినండి. దెయ్యాలు కాదు, ఆ దేవుడే దిగొచ్చి నన్ను పొమ్మన్న పని పూర్తి కాందే పోను. అండర్స్టాండ్? కఠినంగానేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు కోబ్రా. నిస్సహాయంగా జుట్టు పీక్కున్నాడు భూషణం. అయోమయంగా కూర్చుండిపోయారు నౌకర్లు. అమెరికాలో తన అపార్ట్మెంట్లో కూర్చుని డ్రింక్ చేస్తున్నాడు విక్రమ్. అతని మొహం వెలిగిపోతోంది. చెప్పలేని ఉత్సాహం తన్నుకొస్తోంది. ఇండియా నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచే తండ్రిలో ఆ మార్పుని గమనించింది ఛాయ. విజయ్ దొరికాడా, లేక వజ్రాలన్నీ ఇచ్చేశాడా? అదీ కాకపోతే కోబ్రా మరేదైనా సువార్త చెప్పాడా అనుకుంది. తండ్రిని అడగాలనుకున్నా ఎందుకో ధైర్యం చేయలేకపోయింది. కారణం, ఇటీవల విక్రమ్ కూతురుతో సరిగ్గా మాట్లాడడం లేదు. అవసరానికి 1-2 పొడి మాటలు తప్ప ఆమె ఎంత పొద్దుపోయొచ్చినా అదేమని అడగడం లేదు కూడా. అంతేకాకుండా ఎంతసేపు ఆ యదు అతను కలిసి కోబ్రాన్ గురించి విజయన్ గురించి గుసగుసలాడుకోవడం, తను రాగానే టక్కున మాట్లాపేయడం లాంటివి చేస్తున్నారు. ఇదంతా ఆమెకి చాలా చిరాగ్గాను బాధగాను ఉంది. కోట్లు ములుగుతున్నా డబ్బు పిచ్చి పోలేదు డాడీకి అనుకుంది ఎన్నోసార్లు. ఇంట్లో లోన్లీగా ఉండి నైట్ క్లబ్స్ కి, ఫ్రెండ్స్ ఇళ్లకి ఎక్కువగా వెళుతోంది. అయితే చాలా రోజుల తర్వాత తండ్రి మొహంలో ఆనందం, ఉత్సాహం కనిపించి తృప్తిగా ఊపిరి తీసుకుంది. ఆ సమయంలో తండ్రిని పలకరించాలనిపించి మెల్లగా తన దగ్గరకు వచ్చింది. అప్పటికే విక్రమ్ బాగా తాగాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. డాడీ మెల్లగా పిలిచింది ఛాయ. అతను కళ్ళు తెరిచి చూశాడు. డాడీ మళ్లీ పిలిచిందామె. ఏంటి అన్నట్టు చూశాడు విక్రమ్. మీరు ఓవర్గా డ్రింక్ చేస్తున్నారు. విక్రమ్ హాయిగా నవ్వేశాడు. అతని నవ్వు చూశాక ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఛాయ్కి. ఏంటి డాడీ అంత ఉత్సాహంగా ఉన్నారు? అతని పక్కగా కూర్చుని గోముగా అడిగింది. అతను మళ్లీ నవ్వాడు. విజయ్ కనిపించాడా? కుతూహలంగా అడిగింది ఛాయ. వా, ఎక్కడా? ఇండియాలోనే. అయితే వజ్రాలు దొరికాయన్నమాట. ఇంకా లేదు, కానీ 1-2 రోజుల్లో దొరుకుతాయి ఉత్సాహంగా అన్నాడు విక్రమ్. వెరీ గుడ్. అయితే అవి ఇక్కడికి ఎప్పుడొస్తాయి? అవి ఇక్కడికి ఎందుకు వస్తాయి? క్షణం తికమక పడింది ఛాయ. ఆ ప్రశ్న యథాలాపంగా అడిగిందామె. కోబ్రా ఎప్పుడొస్తాడో అన్న ఆతృతతో అలాంటి పిచ్చి ప్రశ్న వేసింది. నిజమే, అవి ఇక్కడ ఉండాలనుకుంటే మీరు విజయ్ ద్వారా ఇండియా ఎందుకు పంపిస్తారు అంది నవ్వుతూ. అతను నవ్వాడు. డాడీ ఏంటమ్మా, కోబ్రా ఎప్పుడొస్తాడు ధైర్యం చేసి అడిగింది ఛాయ. కోబ్రా పేరు వినగానే అతని మొహం మారిపోతుంది అనుకున్న ఛాయ అంచనా తప్పింది. త్వరలోనే వచ్చేస్తాడు అన్నాడు విక్రమ్ ప్రసన్నంగానే. ఛాయ మొహం వెలిగిపోయింది. ఆ ఉత్సాహంలోనే ఎన్నాళ్ళ నుంచో అడగాలన్న ప్రశ్న అడిగేయాలనుకుంది. డాడీ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గారాబంగా అంది. ఏంటి ఛాయ? కూతురేదో అడగాలని వెనకాడుతోందని గ్రహించిన విక్రమ్ నవ్వుతూనే అన్నాడు. నేను మాట అడుగుతాను, నిజం చెప్తారా? నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదు, కానీ అడిగిన ప్రశ్నకి సరైన జవాబు మాత్రం చెప్పలేదు.
అడుగు ఏంటది? ఇక్కడి నుంచి ఎన్నో ఏళ్లుగా ఎన్నో విలువైన వస్తువులు విజయ్ లాంటి వాళ్ళ ద్వారా ఇండియా పంపుతున్నారు. దానికోసం మీరెంతో రిస్క్ తీసుకుంటున్నారు. ఉద్యోగాలకని చదువులకని ఇండియా నుంచి ఎంతో మంది యువకుల్ని ఇక్కడికి రప్పించడం, వాళ్ళని ఇక్కడ మీరే భరించడం, చివరికి వాళ్ళు దేశం వదిలి వెళ్లేటప్పుడు వాళ్ళ శరీరాల్లో ఎక్కడో విలువైన వస్తువులు పెట్టి పంపడం ఇప్పటికి చాలాసార్లు చూశాను. ఈ సందర్భంలో ఒకరిద్దరు యువకుల్ని మొట్టిపెట్టడం కూడా నాకు తెలుసు. అవి కప్పుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కూడా నాకు తెలుసు. కానీ నాకు తెలియందల్లా ఒకటే. క్షణం ఆగింది ఛాయ. ఏంటది? ఇన్ని శ్రమల కోర్చి సంపాదించిన నిధుల్ని ఎవరి పరమో ఎందుకు చేస్తున్నారు అంది. ఓ, పెద్దగా నవ్వేశాడు విక్రమ్. చిత్రంగా చూసింది ఛాయ. పిచ్చి ఛాయ, ఆ నిధులన్నీ ఎవరి పరమో చేశానని ఎందుకనుకుంటున్నావు? మరి ఆ నిధులన్నీ ఇండియాలో క్షేమంగా ఉన్నాయి. అంటే అంటే ఇండియాలో మన కోసం ఆ నిధులన్నీ భద్రపరచబడ్డాయి. నాకు అర్థం కావడం లేదు. మనం ఇండియన్స్. ఏనాటికైనా ఇండియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అది దేశభక్తి కాదు. ఇక్కడ ఎన్ని కోట్లున్నా మనకంత గుర్తింపు ఉండదు. అదే ఇండియాలో అయితే మన అడుగులకి మడుగులుత్తుతారు. అంటే మనం ఇండియా వెళ్ళబోతున్నామా? యా, నవ్వాడు విక్రమ్. ఛాయ్ మొహం వాడిపోయింది. ఇండియా అంటే నాకు ఇష్టం లేదు డాడీ అంది. ఎందుకమ్మా? ఇక్కడున్నంత ఫ్రీడమ్ అక్కడ ఉండదు. ఆడది కాస్త స్టైల్గా ఉంటే చాలు, వింత మృగాన్ని చూసినట్టు చూస్తారు. అది కాక ఇక్కడున్నన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉండవు. పెద్దగా నవ్వాడు విక్రమ్. ఏ కాలం గురించి మాట్లాడుతున్నావు ఛాయా? ఇప్పుడు ఇండియా చాలా ముందుకెళ్ళింది. డబ్బు ఉండాలే గాని ఏదైనా చెయ్యొచ్చు. డబ్బే ఉంటే మనిషి జైల్లోంచి బయటకొచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తుంది అక్కడ. అంటే ఇండియా అంత దిగజారిపోయిందా? కాదు, నేను నాలాంటి వాళ్ళు కలిసి దేశాన్ని అలా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. కొంతవరకు విజయం సాధించాం. మరో పెగ్గు గ్లాసులోకి ఉంచుకుంటూ అన్నాడు విక్రమ్. ఛాయ తృప్తిగా నవ్వింది. ఇంతకీ వజ్రాలు మనకేగా? ఆ, ఇప్పటికీ చాలా నిధి చేరింది. అంతేకాదు, రాజమహల్ని మించిన భవంతి కూడా మన పరం కాబోతోంది. ఇండియా వెళ్ళిన దగ్గర నుంచి మన మకాం అక్కడే, కులాసాగా అన్నాడు విక్రమ్. ఓ, బిల్డింగ్ కూడా కొన్నారా? ఇంకా కొనలేదు. కానీ బాంబే సిటీకి కాస్త దూరంగా ఓ జమీందారు గారి భవంతి చాలా చవకగా కొనబోతున్నాం. అది కొనడానికి ఆ భవంతి యజమాని తాలూకా బంధువే హెల్ప్ చేస్తున్నాడు. గ్లాసులోని ద్రవం పూర్తి చేస్తూ అన్నాడు విక్రమ్. డాడీ, ఇంకా తాగద్దు. మరో పెగ్గు వంచుకుంటున్న తండ్రి చేయి పట్టుకుంటూ అంది ఛాయ. పర్లేదమ్మా, ఇవాళ నన్ను ఆపుకో. వెర్రి ఆనందంగా ఉంది. నిజంగా విజయ్ మళ్ళీ ఆ వజ్రాలతో దొరుకుతాడని కల్లో కూడా అనుకోలేదు. ఈ విషయంలో ఆ కోబ్రాకి జీవితాంతం రుణపడి ఉండాలి. తృప్తిగా అన్నాడు విక్రమ్. మరి మాట్లాడలేదు ఛాయ. అలా ఓ అరగంట సేపు కంటిన్యూస్ గా తాగుతూనే ఉన్నాడు విక్రమ్. తర్వాత శవాకారంగా పడిపోయాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన నౌకరు సహాయంతో తండ్రిని బెడ్ మీదకు చేర్చి బ్లాంకెట్ కప్పింది. ఆపై తన గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ల ముందు అందాల కోబ్రా నిలిచి మనసును తెగ అల్లరి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు పడుకున్నారేంటమ్మా, ఆరోగ్యం బాగలేదా అన్నాడు నౌకర్. ఏం లేదులే, నువ్వు వెళ్ళిపో అంటూ అతన్ని పంపేసి మళ్లీ పడుకుంది ఛాయ. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. విసుకుంటూ రిసీవర్ తీసింది. అంతే, ఆమె విసుగంతా మాయమైంది. ధన్మంటూ లేచి కూర్చుని హాయ్ కోబ్రా అంది అరచినట్టు. అవును, ముందు మీ డాడీని పిలు. అతని గొంతులో ఆదుర్ద ఉంది. డాడీ పలికేలా లేరు. అదేం? ఇవాళ ఆనందాన్ని భరించలేక పీకలదాకా తాగారు. ఎలా ఉన్నావు డియర్? గుసగుసగా అంది ఛాయ. ఛాయ, ప్లీజ్, ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. ఓసారి ఎలాగైనా లేపు కంగారుగా అన్నాడతను. ఛాయ తండ్రి దగ్గరికెళ్లి చాలాసార్లు తట్టి లేపింది. అయినా అతను కదల్లేదు. అదే చెప్పింది కోబ్రాతో. మై గాడ్, నెత్తి బాదుకున్నాడు కోబ్రా. ఏం జరిగింది కోబ్రా? అతని గొంతులోని ఆందోళనకి తెల్లబోతూ అంది ఛాయ. చాలా జరిగాయి, మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడతను. తను రిసీవర్ పెట్టేసి ఆలోచనలో పడిపోయింది ఛాయ. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. బూతు బంగ్లా నిద్రావస్థలో నిశ్శబ్దంగా ఉంది. కృష్ణపక్షపు చంద్రుడు అప్పుడే పైకి ఎగబాకుతున్నాడు. స్విమ్మింగ్ పూల్లో ఏదో బుడుంగుమన్న శబ్దం అయింది ఒకసారి. మల్లయ్య, గోవిందులు ఆదమరచి నిద్రపోతున్నారు. భూషణానికి కూడా అప్పుడే కళ్ళు అంటుకుంటున్నాయి. హఠాత్తుగా ఎవరో తట్టినట్టుగా త్రుళ్ళిపడి లేచాడు భూషణం. కారణం ఏదో వెహికలొస్తున్న చప్పుడు. ఎందుకో క్షణం గుండె దడదళ్లాడింది. ఓసారి గడియారంకేసి చూసి మెల్లగా తలుపులు తీసి బాల్కనీలోకి వచ్చాడు. అతని పడక 2 రోజుల నుంచి మొదటి అంతస్తులోని గదిలో. అక్కడి నుంచి తోటలోకి చూస్తుంటే పిశాచాల స్థావరంలా కనిపిస్తోంది. పెద్ద పెద్ద వృక్షాలు దెయ్యాల్లా తలలుపుతున్నాయి.
మర్రి ఊడలు కబంధ హస్తాల్లా అటు ఇటు ఊగుతూ భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. దూరంగా ఏవో లైట్లు కనిపించాయి. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. అది ఓ జీపు. అది సరాసరొచ్చి పోర్టుకోలో ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తిని చూసి దెయ్యాన్ని చూసిన దానికన్నా హడలిపోయాడు భూషణం. అతను చిన్న బాస్. ఒక్క అంగలో కిందకు పరిగెత్తాడు. మల్లయ్య వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. అతను చప్పుడు కాకుండా తలుపులు తీసుకుని బయటకొచ్చాడు. నమస్తే సార్, వినయంగా విష్ చేశాడు. నమస్తే, అందరూ పడుకున్నారా అన్నాడతను తల మీదున్న క్యాప్ని కాస్త ముందుకు లాక్కుంటూ. పడుకున్నారు సార్, మీరేంటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నే వచ్చేవాణ్ణిగా. ఏదో అనాలన్నాడు భూషణం. రావాల్సొచ్చింది, గంభీరంగా అన్నాడతను. ఏం జరిగింది బాస్? మన స్థావరానికి మనకే రుణం తీరేలా ఉంది. భూషణం కంగారు పడిపోయాడు. ముందు లోపలికి రండి సార్ అన్నాడు మెల్లగా. రాను, ఓ మాట చెప్పి వెళదామని వచ్చాను. చెప్పండి. ఈ ఇంటి ఓనర్ ఇండియా రాబోతున్నాడు. పిడుగులా వినిపించింది ఆ మాట భూషణానికి. ఎలా తెలిసింది సార్ అన్నాడు భయంగా. ఎలాగో తెలిసింది. రేపు 15వ తారీఖు ఇండియా వస్తాడు. ఆ తర్వాత మేనమామని పోలీసుల్ని వెంట పెట్టుకునొచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. భూషణం మొహం వెలవెలపోయింది. ఈ సంగతి బాసుకు చెప్పనా అన్నాడు. ప్రస్తుతం వద్దు. అతగాడు పర్మనెంట్ గా ఉంటాడంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈలోగా అతను వస్తే మాత్రం మీ జాగ్రత్తల్లో మీరుండండి. ఇదంతా ఫోన్లో చెప్పడం ఇష్టం లేక స్వయంగా వచ్చాను. జీపులో కూర్చుంటూ అన్నాడతను. యారా బామ్మరిది, నిశాచర పీనుగులా ఇప్పుడు తగలడ్డావు? కీచుగా వినిపించిందో కంఠం. త్రుళ్ళిపడి తిరిగి చూశారిద్దరు. పిచ్చాడు. వీడే సార్ మనకొక సమస్య ఎలా తయారయ్యాడు. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలీదు, ఏం వాగుతాడో తెలీదు. పట్టుకుందామంటే పాదరసంలా జారిపోతాడు. కోపంగా అన్నాడు భూషణం. గబాల్లా జీపులోంచి దిగాడా వ్యక్తి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఎవడ్రా నువ్వు అన్నాడు పొళ్ళు కొరుకుతూ. నీ బామ్మర్దిన్రా. వెకిలిగా నవ్వాడు పిచ్చాడు. అంతే, అగ్నిపర్వతంలా పేలాడతను. భూషణం, వాణ్ణి పట్టుకో అన్నాడు అరిచినట్టు. భూషణం అటుకేసి ఓ అడుగు వేశాడో లేదో ఇంతింత రాళ్లు వర్షంలా పడ్డాయి వాళ్ళిద్దరి మీద. ఇద్దరికి నుదుటి మీద తలల మీద గాయాలయ్యాయి. మొహానికి చేతులు అడ్డు పెట్టుకున్న వాళ్లు తేరుకునేసరికి పిచ్చాడు మాయమయ్యాడు. భూషణం చిన్న బాస్ కేసి చూశాడు. మండుతున్న అగ్నిగోళంలా ఉన్నాడు చిన్న బాస్. భూషణం అన్నాడు గర్జించినట్టు. ఎస్ బాస్ అన్నాడు వినయంగా కాస్త ముందుకొచ్చి. వెంటనే వీణ్ణి పాతేయించు, లేకపోతే మీ అందరినీ నేను పాతేస్తాను అంటూ జీపులో కూర్చుని స్టార్ట్ చేసి విసురుగా వెళ్లిపోయాడు చిన్న బాస్. అటే చూస్తూ అయోమయంగా నిల్చుండిపోయాడు భూషణం. ఉదయం 5 గంటలు దాటుతుండగా మెలకు వచ్చింది విక్రమ్కి. ఓసారి బద్ధకంగా అట్నుంచి ఇటుకు దొర్లాడు. గుడ్ మార్నింగ్ డాడీ, చిరునవ్వుతో విష్ చేసింది ఛాయ. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ అంటూ లేచి కూర్చున్నాడు విక్రమ్. ఛాయ కాఫీ కలిపి అందించింది. అతను 2 గుక్కలు తాగాడు. డాడీ, రాత్రి మీకు ఫోన్ వచ్చింది అంది ఛాయ. ఎవరు చేశారు మామూలుగా అడిగాడతను. కోబ్రా. ఏంటి? ఉద్వేగంగా అన్నాడు విక్రమ్. అవును, ఇండియా నుంచి కోబ్రా చేశాడు. నన్ను లేపలేకపోయావా? లేపాను, కానీ మీరు లేవలేదు. పోన్లే, విషయం ఏమైనా చెప్పాడా? లేదు, కానీ చాలా కంగారుగా ఉన్నట్టు అనిపించింది. కంగారుగానా? అవును. మీరు లేవలేరని చెప్పగానే చాలా దిగులు పడిపోయాడు. మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నాడు. నన్ను ఫోన్ చేయమన్నాడా? లేదు, తనే చేస్తానన్నాడు. విక్రమ్ ఆనందమంతా మంచులా కరిగిపోయింది. సాధారణంగా ఎంతో అవసరమైతే తప్ప అతను ఫోన్ చేయడు. అదీ కాక అర్జెంట్ అన్నాడంటున్నావు, ఏదో కొంప మీదకి వచ్చేటే ఉంది. దిగులు పడిపోయాడు విక్రమ్. చచ్చా, అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పేవాడు డాడీ. మీరేం దిగులు పడకండి, ధైర్యం చెప్పింది ఛాయ. అయితే ఆమెకున్న ధైర్యం అతనికి లేదు. సగం తాగిన కాఫీ అలా వదిలేసి ఫోన్ దగ్గర కూర్చున్నాడు, ఇండియా నెంబర్ డైల్ చేస్తూ. రిక్షారంగడి ఇంట్లో నిశ్చింతగా ఉంది స్వీటీ. వారి పరిసరాలు మురికి కోపాల్లో ఉన్నా వారి మనసులు పరిశుభ్రంగా ఉన్నాయి. వారి ఇళ్లు ఇరుగ్గా ఉన్నా వారి హృదయ వైశాల్యం చెప్పలేనంత విశాలం. పగలల్లా కష్టపడి పనిచేయడం, పొద్దుగూకాక గోళ్లకి చేరి కలిగింది తిని నిద్రపోవడం వాళ్ల దినచర్య. అయితే కొందరు కొన్ని అలవాట్లకు బానిసలు. కొందరికి తాగుడు పిచ్చైతే మరికొందరికి సినిమాల పిచ్చి, మరికొందరికి మూడు ముక్కలాట పిచ్చి. రంగడు మాత్రం తాగుడికి బానిస, అయితే మనసు మాత్రం చాలా సున్నితం. అసలు ఐకమత్యం అంటే ఆ లేబర్ కాలనీలోనే చూడాలి. అలాంటి కాలనీలో చిత్రంగా చేరింది స్వీటీ. తెల్లగా అందంగా రబ్బరు బొమ్మలా ఉన్న ఆ పిల్లని చూసి చిన్న పెద్ద అంతా తెగ ముచ్చట పడిపోయారు. పిల్లలంతా యువరాణిలా చూశారు. స్వీటీ వాళ్లతో నేస్తం కట్టింది. అతి తక్కువ వ్యవధిలో వాళ్లతో కలిసిపోయింది.
ఆ పిల్ల చెప్పిన గుర్తుల ప్రకారం తాతున్న ఇల్లు తెలుసుకోవాలని ప్రయత్నించారు గాని అంత మహాపట్నంలో అదెలా సాధ్యం? స్వీటీ వచ్చిన మర్నాటి నుంచి ముసురువాన్లు మొదలయ్యాయి. ఇళ్ళు పరిసరాలు మరీ చీదరగా తయారయ్యాయి. మగాళ్ళు పనుల్లోకెళ్లడానికి వీలు పడలేదు. రెక్కాడితేనే గాని డొక్కాడని నిరుపేదలైన వాళ్ళకి ఇంటి పట్టున కూర్చుంటే పొట్టెలా నిండుతుంది? ఉన్న తిండి గింజలు రాత్రితో అయిపోయాయి. వాళ్ళకి పొస్తులుండడం కొత్త కాదు, కాని పాపకెలా తిండి పెట్టాలా అన్నదే వారి బాధ. అయినా డబ్బాలో చారెడు నూకలుంటే గంజిలా కాచి ఆ పిల్లకిచ్చారు. కడుపులో కాళ్ళు పెట్టుకుని కూర్చున్న రంగడి ఇద్దరు పిల్లల్ని చూసి, మీరు తినరేం అంది స్వీటీ. వాళ్ళు తల్లికేసి చూశారు. నువ్వు తిను, వాళ్ళు మళ్ళీ తింటారు అందామే. స్వీటీ నవ్వింది. ఇంకింట్లో నూకలు లేవు కదూ? ఎందుకు లేవు? తడబడిందామె. మళ్ళీ నవ్వింది స్వీటీ. చేతిలోని గిన్నె తీసుకుని పిల్లల దగ్గరకు వచ్చింది. ఇది మనం ముగ్గురం తిందాం ఏ అంది ఆప్యాయంగా. వద్దు పాప, నువ్వు తిను అంది రంగడి భార్య. మరి వాళ్ళకి? వాళ్ళు ఓ పూట తినకపోయినా ఉండగలరు, కానీ నువ్వు ఉండలేవు గొడిగినట్టు అంది ఇల్లాలు. పాప వేదాంతిలా నవ్వింది. నిజమే ఆంటీ, వీళ్ళు ఓ పూట తినకపోయినా ఉండగలరు, కానీ నేను 2 రోజులు తినకపోయినా ఉండగలను. పాపా, అవునాంటీ, ఆ ఖాళీ రోజుకొక్క పూటే తిండి పెట్టేది. ఒక్కోసారి అది తినలేక పారేసేదాన్ని. ఆకలి నాకు బాగా అలవాటైంది దీనంగా అంది స్వీటీ. ఆమె హృదయం ద్రవించిపోయింది. పాపని అక్కుని చేర్చుకుంది. స్వీటీకి అమ్మ గుర్తొచ్చిందేమో. ఆమెని మరింత హత్తుకుని బోరుమంది. దుఃఖాతిశయం తగ్గగానే కళ్ళు తుడుచుకుని నూకలతో తయారు చేసిన ఆ పదార్థాన్ని ఎంత ఉప్పు వేసుకుని పిల్లలిద్దరికీ కాస్త పెట్టి తను కాస్త తింది స్వీటీ. పెద్దల కళ్ళు చెమర్చాయి. అంకుల్, తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటూ పిలిచింది స్వీటీ. ఏటి తల్లి, నేను మీకు భారంగా ఉన్నానా? చచ్చా, ఏం మాటలు తల్లి అవి? ఆ పిల్ల నోరు మూశాడు రంగడు. అవునంకుల్, మీరెంతో కష్టపడితేనే గాని 4 డబ్బులు రావు. ఆ వచ్చే డబ్బుతో ఇంతమంది, అందులో ఈ వానల మూలంగా నీకు పనులు కూడా లేవు. అందుకే నేను మా తాత దగ్గరికి వెళ్లేదాకా ఒక పూట అన్నం పెట్టండి చాలు అంది స్వీటీ. ఆ పేదల గుండెలు ద్రవించిపోయాయి. లేదు తల్లి, మాతో పాటు ఉంటే తిను, లేకపోతే పొస్తులుండు, అంతేగాని నువ్వు మాకు బరువని మాత్రం ఎప్పుడూ అనుకోకు. మరోసారి ఆ పిల్లని ఆర్తిగా గుండెలకి హత్తుకుంటూ అంది రంగడి భార్య. మర్నాడు వాన పూర్తిగా తగ్గి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తూనే, పాపా, మీ తాత వాళ్ళింటి ఓనరు పేరేంటన్నావ్ అన్నాడు రంగడు. పేరు నాకు తెలీదు గాని ఆయన పెద్ద డాక్టర్ అని మాత్రం తెలుసు అంది స్వీటీ. ఆలోచనలో పడిపోయాడు రంగడు. ఏం, ఎందుకలా అడిగావు అంది భార్య. ఓ డాక్టర్ బాబు పోలీసులకు చెప్పాడట పాప కనిపించలేదని. అయితే ఇంకేం, వెళ్ళి చెప్పు ఉత్సాహంగా అందామే. లాభం లేదు, ఎవరో చెప్పుకుంటున్నారని మన ఆచార్యుల గారబ్బాయి చెప్పాడు, కానీ వివరాలు తనకే తెలవన్నాడు. అందరూ డాక్టర్లని కలిసి అడిగితే తెలిసిపోతుందిగా అన్నాడు యువకుడు ప్రవేశిస్తూ. ఈదికి 25 మంది డాక్టర్లుండారు ఈ రోజుల్లో, ఎవరినని అడుగుతాం అన్నాడు రంగడు. నిజమే అన్నాడతను. కాసేపట్లో చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి చేరి తలో సలహా ఇచ్చారు, చర్చించుకున్నారు. చివరికి ఎంత కష్టపడ్డా పాపని వాళ్ళ దగ్గరికి చేర్చాలి అని నిర్ణయించుకున్నారు. పాపా, నువ్వేం దిగులు పడమాక, మీ తాత దగ్గరికి నిన్ను చేర్చే పూచి మాది అంటూ అభయం కూడా ఇచ్చేశారు. స్వీటీ తృప్తిగా నవ్వింది. 10 రోజులు గడిచిపోయినా స్వీటీ కనిపించకపోవడంతో ఇంకా ఆ పిల్ల దొరకదన్న నిర్ణయానికి వచ్చేశాడు తాత. కొడుకు మరణంతో పాటు పాప అదృశ్యం అతని మీద పెద్ద దెబ్బతీసింది. ఆ రోజు ప్రాణు డ్యూటీ నుంచొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం ముందు కూర్చున్నాడు. ఒంటరిగా తిండన్న ఉద్దేశంతో తాత కూడా తన పక్కనే కంచం పెట్టి వడ్డించాడు. పాప సంగతి ఏమైనా తెలిసిందా ప్రాణ్? అన్నాన్ని కెలుకుతూ అన్నాడు తాత. లేదు బాబాయ్, ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతని గొంతు వణికింది. తాత ఏదో అనబోతుండగా బయటనుంచి డాక్టర్ గారి గొంతు వినిపించి ఆపేశాడు. డాక్టర్ గారు ప్రాణ్ని పిలిచారు. అన్నం ముందు నుంచి గబాలను లేచి యువతలకొచ్చాడతను. ప్రాణ్, పోలీసులొచ్చారు, ఓసారిలా వస్తావా అన్నాడాయన. పోలీసులు అన్న మాట వినగానే తాత కూడా గబాలను యువతలకొచ్చాడు. బాబు, పాప కనిపించిందా అన్నాడు ఆతృతగా. అదే భావం ప్రాణ్ మొహంలో కూడా కనిపించింది. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ లేబర్ కాలనీలో ఓ పాపని చూశారటెవరో. ఆ పాప ఆ కాలనీకి సంబంధించింది కాదని వాళ్ళ అనుమానం. మీలో ఎవరైనా వాళ్లతో అక్కడికి వెళితే ఆ పిల్లని గుర్తించొచ్చు అన్నాడు డాక్టర్. తాత మొహం వెలిగిపోయింది. నేనొస్తాను బాబు అన్నాడు. బాబాయ్, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను అన్నాడు ప్రాణ్. డాక్టర్ గారి దయవల్లే పోలీసులింత శ్రద్ధగా పాపని వెతుకుతున్నారని గ్రహించిన తాత అమాంతం ఆయన కాళ్ల మీద పడిపోయాడు.
ఆయన కంగారు పడిపోతూ తాతని లేవదీసి, చచ్చా ఏంటిది, మీరు నా కాళ్ళకి మొక్కొచ్చా అన్నాడు. నేనొస్తాను సార్ అని ప్రాణ్. మరి మేం వస్తాం సార్, ఏ సంగతి మీకు ఫోన్ చేస్తాం అని ఎస్ఐ జీప్ ఎక్కారు. జీపు కదిలింది. కొంత దూరం వెళ్ళాక, ఆ పాప మీకేమవుతుంది మిస్టర్ ప్రాణ్ అన్నాడు ఎస్ఐ. ఆతురాలు అన్నాడు ప్రాణ్ మెల్లగా. ఆ ముసలాయన? వరసకి బాబాయ్. వాళ్ళబ్బాయి పోయేటట్టుగా. అవును సార్. ఎస్ఐ అడిగే ప్రశ్నలకి పొడిగా జవాబు చెబుతున్నాడు ప్రాణ్. అతని మనసంతా స్వీటీ మీదే ఉంది. తను చూడబోయే పాప స్వీటీ కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు మనసులో. పాపని ఎవరైనా ఎత్తుకెళ్తే ఈ ప్రాంతాల్లోనే ఉంచుతారా? అయినా పాప దగ్గర విలువైన నగల్లాంటివేం లేవే. అలా కాక బాబాయ్ చెప్పినట్టు పాప తండ్రినంటూ వచ్చిన వ్యక్తికి భయపడి పారిపోతే ఎంత దూరం ఎలా రాగలదు? ఇలాంటి ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసిస్తున్నాయి. జీపు ఓ చోట ఆగింది. త్రుళ్ళిపడి ఆలోచనల్లోంచి బయటకొచ్చిన ప్రాణ్ ఆ పరిసరాలు చూసి మరింత హడలిపోయాడు. లోకంలో ఉన్న మురికి, దారిద్ర్యం లాంటివన్నీ అక్కడే కోపరం ఉన్నట్టుంది ఆ ప్రదేశం. దుర్గంధం ముక్కుపుటాల్ని తాకి వాంతి తెప్పిస్తోంది. మై గాడ్, పాప ఎక్కడుందా అనుకున్నాడు. అప్రయత్నంగా అతని చేయి గుండెల మీదకు వెళ్ళింది. ఎస్ఐ దిగాడు. అతను దిగాడు. తమ ఇళ్ల దగ్గర జీప్ ఆగడంతో ముందు కుతూహలంగా చూసినా అది పోలీస్ జీపు అని గ్రహించగానే కంగారుగా పారిపోయారు కుర్రకారు. మళ్ళీ ఆ గంగిగోడు ఎవరి జేబో కొట్టు ఉంటాడు. ఓ ముసలమ్మ గొణుక్కుంటూ ఇంట్లోంచే జీపుని తొంగి చూస్తూ అంది. అదయ్యుండదు, ఆ రాజుగాడు దొంగసారా దాశారటగా, అది తెలుసుంటాది అందో యువతి. వాళ్ల భావాల్లో వాళ్ళుండగానే ఎస్ఐ కాస్త ముందుకొచ్చి, ఇక్కడ రంగడంటే ఎవరు అన్నాడు హుందాగా. అందరూ ఇళ్లలోంచి బయటకొచ్చారు. అడిగేది మిమ్మల్ని, ఇక్కడ రిక్షా రంగడంటే ఎవరు? సినరంగడా పెదరంగడా? ఓ రుద్రాలు లాయర్లు అడిగింది. ఇద్దరినీ పిలవండి ముందు చూపుగా అనేశాడు ఎస్ఐ. ఎదురూ లేరు తపీమననేసింది ఓ యువతి. చిరాగ్గా చూశాడు ఎస్ఐ. ఎక్కడికెళ్లారు అన్నాడు. కూలీనాలి చేసుకునేవాళ్లు ఈ వేళప్పుడు ఇంటికాడ ఎలా ఉంటారు? దీర్ఘం తీసిందో ఇల్లాలు. ప్రాణ్ ముందుకొచ్చి, అది కాదమ్మా, ఓ పాప తప్పిపోయి ఇక్కడికొచ్చిందని తెలిసింది, వెతుకుంటూ వచ్చాం. మీకేమైనా ఆ పాప గురించి తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాడు వేడుకోలుగా. అది అలా అడగరాదు. ఆ తెల్లటి పాప సంగత సిటీ కదు పేరు, మా మంచి పిల్ల. సర్టిఫికెట్ ఇచ్చింది ఓ రుద్రాలు. ఆ పాపే మీకు తెలుసా? ఆదుర్దాగా అడిగాడు ప్రాణ్. ఎందుకు తెలవదు, వారం 10 రోజులుగా మాకాడేగా ఉంది. ప్రాణ్ మొహంలోకి కాంతి వచ్చింది. పాపేది, ఓసారి పిలుస్తారా అన్నాడు ఉద్వేగంగా. ఇంకెక్కడుంది? అదేంటి, వారం రోజుల నుంచి ఇక్కడే ఉందన్నావుగా. నిజమే, కాని పొద్దున్నే వాళ్ళ నానొచ్చి తీసుకెళ్లిపోయాడుగా. పేరేదో తమాసాగా ఉంది. కోబరా అంట. గుర్తు చేసుకుని మరీ చెప్పిందామె. బిగుసుకుపోయాడు ప్రాణ్. ప్రాణ్ మొహం చూసిన ఎస్ఐ కాస్త ముందుకొచ్చి, ఏంటి, వాళ్ళ నాన్న తీసుకెళ్లాడా అన్నాడు రుద్రాలతో. అవును అందామె. ప్రాణ్, పాప నాన్న పేరేంటి? విజయం చెప్పాడు బాబాయ్. అయితే ఈమెంకేదో పేరు చెప్తోంది. ఏదో మోసం ఉంది సార్, పాప ఇక్కడుందని తెలిసి ఎవరో అలా చెప్పి తీసుకుపోయారు అన్నాడు. ఇదిగో చూడమ్మా, పాప అతనితో ఇష్టంగానే వెళ్ళిందా? అతనే వాళ్ళ నాన్నని చెప్పిందా అని వాళ్ళని అడిగాడు ప్రాణ్. ఇష్టంగా అంటే అంటూ ఆలోచనలో పడింది రంగడి భార్య. అదేంటి, అతను బలవంతంగా తీసుకెళ్లాడా? మరింత కంగారుగా అడిగాడు ప్రాణ్. అది కాదు బాబుగారు, అతగాడొచ్చేసరికి తెల్లవారగట్ట 4 గంటలయింది. ఆయన సరాసరి ఇక్కడికొచ్చి పాపను గురించి అడిగాడు. మా మామ ఏ సంగతి చెప్పకుండా మీరెవరు అన్నాడు. ఆ పిల్ల తండ్రిని అన్నాడు. పాప చెప్పిన విషయాలే తను చెప్పాడు. కంటతడి పెట్టుకున్నాడు. మేం నిమ్మాం. ఇన్నాళ్ళకి ఆ పాప తండ్రి దగ్గరికి వెళుతోందని సంతోషపడిపోయాం. ఆ ఆనందంతోనే పాప దగ్గరికెళ్లి లేపబోతుంటే ఆయన వారించాడు. తమని మళ్లీ పట్టుకోవడానికి ఓ ముఠా ప్రయత్నిస్తోందని, ఆ ముఠా నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని పాపని భుజాన వేసుకుని ఓ పాత దుప్పటి అడిగి తీసుకుని పాప కప్పాడు. ఎంత వద్దన్నా వినకుండా మాకు 500 రూపాయలు కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా అతగాడు పాప తండ్రి అయి ఉంటాడు బాబు అంటూ అంతా విపులంగా వివరించింది. లేదమ్మా, వాళ్ళ నాన్న ఈ దేశంలో లేడు. అసలు లోకంలోనే లేడంటున్నారు కొందరు. కాని పాప కోసం మాత్రం చాలా మంది గాలిస్తున్నారు నీరసంగా అన్నాడు ప్రాణ్. బిక్కమొహాలు వేశారంతా. వాళ్ళని ఆ స్థితిలో వదిలేసి తిరుగుముఖం పట్టారు ప్రాణ్ ఎస్ఐ వాళ్ళు. ఎంత ఉత్సాహంగా వెళ్లారో అంతకి 10 రెట్లు నిరాశని వెంటబెట్టుకొచ్చారు ఇంటికి. ఇంటి ముందు జీప్ ఆగడం చూసి డాక్టరు, తాత కూడా పరిగెత్తుకొచ్చారు. పాప తండ్రిని గురించి వివరాల కోసం ఎస్ఐ కూడా వచ్చాడక్కడికి. ఏం జరిగింది? పాప రాలేదా? అసలు ఆ పిల్ల మన పాప కదా?
అంటూ డాక్టరు తాత ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేసేశారు. విషయం వివరించాడు ప్రాణ్. అయితే వాడు ఆ ఖాళీ మనిషి అయి ఉంటాడు, గద్గద స్వరంతో అన్నాడు తాత. బాబాయ్, ఎస్ఐ గారు నిన్ను కొన్ని వివరాలు అడుగుతారట అన్నాడు ప్రాణ్. అడగమను బాబు, కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు తాత. డాక్టర్ గారి వరండాలో కూర్చున్నారంతా. తాత, మీకు పాప తండ్రి తెలుసా అడిగాడు ఎస్ఐ. నాకు తెలీదు బాబుగారు, మా రామ్కి బాగా తెలుసు అన్నాడు తాత. కొడుకు పేరెత్తేసరికి మళ్ళీ అతనికి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. రామ్ అంటే మా బాబాయ్ కొడుకు మెల్లగా అన్నాడు ప్రాణ్. ఓ సారీ, అతనికి బాగా పరిచయం ఉందా? ఉందనే చెప్పాడు. ఎలాగో మీకు తెలుసా? మా రాము స్నేహితుడొకతను పాప వాళ్ళింటి దగ్గరగా ఉండేవాడు. రామ్ తరచూ అతనింటికెళ్తుంటే పక్కింట్లో ముద్దుగా ఉన్న పాప ఆకర్షించింది. వాడికి పసిపిల్లలంటే చాలా ప్రేమ, అందుకే ఆ పాపని పలకరిస్తుండేవాడు. పాప కూడా మా వాణ్ణి అంకులంటూ పిలిచేది. క్షణం ఆగాడు తాత. పాప తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమైంది? కాస్త ముందుకొంగి అడిగాడు ఎస్ఐ. పాప తండ్రి ఇంజనీరు. ఉన్నట్టుండి అతను పాపని హాస్టల్లో చేర్చి పై చదువులకో దేనికో విదేశాలకు వెళ్ళాడు చెప్పాడు తాత. భర్తతో పాప తల్లి కూడా వెళ్ళిందా? మధ్యలో అడిగాడు ఎస్ఐ. అది సరిగ్గా తెలీదు, కానీ ఓ రోజు పాప హాస్టల్ నుంచి మాయమైంది. తరచూ పాపను చూస్తుండే మా వాడికి అది షాక్ అయింది. తర్వాత పాప తల్లిదండ్రులు ఏదో విషవలయంలో చిక్కుకున్నారని, కొన్నాళ్ల తర్వాత ఆ వలయంలోంచి బయటపడొచ్చని కూడా విన్నాను. అలాంటి సమయంలో పాపని మా ఊళ్ళోని ఖాళీ దగ్గర చూశాడు. ఆ పిల్ల దయనీయ స్థితికి చాలా బాధపడ్డాడు. పాప విషయమంతా వివరంగా నాకు చెప్పాడు. పాపని ఇంటికి పిలిపించి ఆమె తల్లిదండ్రుల గురించి 4 మంచి మాటలు చెప్పి త్వరలో ఆ పిల్ల తండ్రి వస్తాడని, ఆ పిల్లని తీసుకువెళతాడని నమ్మబలికాడు. నిజంగా అలానే అనుకున్నాడు కూడా. ఆ ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు అతని గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి కొంతవరకు తెలుసుకున్నాడు. అయితే ఇదంతా కాళీకి తెలిస్తే ఆ పిల్లని ఇంకేం చేస్తుందో అని అందరం పాపతో సహా కాళీ దగ్గర దాచాం. కాని హఠాత్తుగా పాప తండ్రి విమాన ప్రమాదంలో మరణించాడని రామ్ నాకు రాశాడు. నేను కుప్పకూలిపోయాను. పాప తండ్రినని ఒక అతను మీ దగ్గరకొచ్చాడని ప్రాణ్ చెప్పారు. అతని గురించి మీరేమనుకున్నారు అన్నాడు ఎస్ఐ. అదే నాకు అర్థం కాలేదు. కాని పాప అతన్ని తండ్రిగా గుర్తించలేదు. అతని నుంచి పారిపోవడానికి పెరట్లోకి పరిగెత్తింది. అక్కడ్నుంచే మాయమైంది. పాప తనని ఖాళీ వాళ్ళెలా ఎత్తుకొచ్చారో చెప్పినప్పుడు మీ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? 1, నేను పక్కనే ఉన్నాను కాబట్టి. 2, పాప వాళ్ళ తల్లిదండ్రుల మీద పడ్డ వల ఆ పసిపిల్ల మీద పడకూడదని, ఎలాగైనా పాపని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని. కాని అది చూడకుండానే వాడు నన్ను దిక్కులేని వాడి చేసి వెళ్ళిపోయాడు. తాత గొంతు దుఃఖంతో తడబడింది. ఐఆమ్ సారీ, మీ మనసుని బాధ పెట్టాను. ఎలాగైనా మీ పాప ఆచూకీ తెలుసుకుని మీకు అందజేస్తాను అని లేచాడు ఎస్ఐ. ప్రాణ్ అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మరి కాసేపటికి మరోసారి డాక్టర్ గారికి చెప్పి వెళ్లిపోయాడు ఎస్ఐ. దీపాల వేళ బూత్ బంగ్లాలోని లైట్లు ఒకటొకటి వెలుగుతున్నాయి. మధ్యాహ్నం ఎక్కడికో వెళ్లిన భూషణం అప్పుడే తిరిగొచ్చాడు. గుమ్మంలో గోవిందు, మల్లయ్య బిక్కమొహాలేసుకుని నిల్చునున్నారు. మళ్ళీ ఏమైంది? హడలిపోతూ అడిగాడు భూషణం. ఓసారి అటు ఇటు చూసి కోబ్రా మళ్ళీ కావేరి గదిలోకి వెళ్ళాడు రహస్యంగా అన్నాడు మల్లయ్య. త్రుళ్ళిపడ్డాడు భూషణం. చితకబాదిందా అన్నాడు అనుమానంగా. ఆ బాగా అయింది. నేను దాని జోలికెళ్లొద్దు బాబు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఆ కోబ్రాకి కాస్త లూజ్ అనుకుంటాను. ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తానంటాడు విసుక్కున్నాడు భూషణం. ప్రస్తుతం సమస్య అది కాదు సార్. మరేంటి? ఓసారి పైకెళ్ళి చూడండి రహస్యంగానే అన్నాడు మల్లయ్య. మళ్ళీ ఏ దేమైనా కనిపించిందా? ఏమో గాని వాళ్ళిద్దరూ మాత్రం పిశాచాల్లో పోట్లాడుకుంటున్నారు. ఎవరు? అదే ఆ కోబ్రా, ఆ లూసీ. చచ్చాం అంటూ ఒక్క అంగలో మేడ మీదకెళ్ళాడు భూషణం. నిజమే, అతను బాల్కనీలోకి వెళ్లేసరికి వాళ్ళ అరుపులు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణం గుమ్మం యువతలే ఆగిపోయాడతను. లోపల కోబ్రా, లూసీ కూడా బాగా తాగారు. ఇద్దరి మాటలు ముద్దగా ఉన్నాయి. ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. అయితే ఇంతకీ ఏమంటావ్? అసహనంగా అన్నాడు కోబ్రా. ఈ దెయ్యాల కొంపలో నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. నన్ను ఏ హోటల్లోనన్నా దింపేయ్, కాదంటావా అమెరికా పంపేయ్ నిక్కచ్చిగా అంది లూసీ. అసలు దెయ్యాలుంటాయనా నీ నమ్మకం? ఇన్నాళ్లు లేదు, కానీ ఈ ఇంట్లో జరుగుతున్నవి చూస్తుంటే దెయ్యాలే కాదు, పిచ్చివాళ్లు కూడా ఉన్నారనిపిస్తోంది. మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మనకు కూడా పిచ్చెక్కి ఆపై దెయ్యాలవడం ఖాయం. పిచ్చిగా మాట్లాడుకు. మనం ఓ పని మీద వచ్చాం. ఆ పని అయ్యేదాకా ఒకే మాట మీద ఉండాలి.
నో, ఐ కాంట్ స్టే హియర్. బాబ్డ్ హెయిర్ ఎగరేస్తూ అంది లూసీ. చచ్చా, నిన్ను తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. రుసరుసలాడాడతను. అయితే అనుభవించు. లూసీ, నీకేమైంది ఇవాళ? దెయ్యం పట్టింది. అయితే చీపురు కట్టతో వదలు కొడతాను. ఏంటి? కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నట్టు అంది లూసీ. అవును, నువ్వు దెయ్యానివి, నువ్వు భూతానివి. ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అందమైన ఇద్దరి మొహాలు ఆవేశంతో వికృతంగా అయిపోయాయి. గెటౌట్! అరిచాడు కోబ్రా. వెళతాను. ఎందుకు? దాంతో కొలకడానికా? షటప్! యూ షటప్! ఖాళీగా అరిచింది లూసీ. పరిస్థితి విషమిస్తోందని రంగంలోకొచ్చాడు భూషణం. అతన్ని చూసి మరీ రెచ్చిపోయింది లూసీ. ఏం జరిగింది మేడం? అనునయంగా అడిగాడు భూషణం. చాలా జరిగాయి, జరుగుతున్నాయి విసురుగా అందామే. ఆవేశపడకుండా జరిగింది చెప్పండి మేడం. ఏం, నువ్వేమైనా ఆరుస్తావా? మీకు కావాల్సింది ఆ విజయ్ కడుపులోని వజ్రాలు. అవి ఈయన గారు తెచ్చిస్తానన్నారు. ఇంకేం, ఈయన గారు గడ్డి తినమన్నా తింటారు, నన్నే సపోర్ట్ చేస్తారు. పోనీ నువ్వు చెప్పు కోబ్రా, బతిమాలుతున్నట్టు అన్నాడు భూషణం. చెప్పడానికి ఏముంది భూషణం, ఈవిడ గారేదో కట్టుకున్న పెళ్లంలా నా మీద అజమాయిషీ చలాయిస్తోంది. అది నేను సహించనుగాక సహించను, కోపంగా అన్నాడు కోబ్రా. చూసావా ఎలా అంటున్నాడో? నేను సరదాగా అడిగిన దానికి రంగులు పూసి అంత కథ చెప్తున్నాడో. మీరేం అడిగారు? ఈ భవంతి మొత్తం ఓసారి తిరిగి చూద్దామన్నాను. అంతే, ఎప్పుడూ లేంది నా మీద కొండంత అభాండం వేశాడు. ఫిర్యాదు చేసింది లూసీ. ఏమని? అయోమయంగా అన్నాడు భూషణం. నేనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన మీద నిఘా వేస్తున్నానట. ఆ కావేరో సావేరో లేదు, దాని దగ్గరికి వెళ్లకుండా కాపలా కాస్తున్నానట. అయినా ఆ కావేరి దగ్గరికి వెళ్లి నీళ్లు కొట్టించుకునొచ్చాడుగా. అయినా ఇది అమెరికా అనుకుంటున్నాడేమో పిచ్చి వేషాలేయడానికి. ఇది ఇండియా. వెర్రిమొర్రి వేషాలేస్తే ఇక్కడ ఆడవాళ్లు తవ్వి పాత్రేస్తారు. అందులోనూ ఆ కావేరి మరీ రాలుగాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అన్నాను. దాంతో రెచ్చిపోయి నన్ను పట్టుకుని డర్టీ రోగ్, న్యూసెన్స్ ఫెలో అంటూ ఇష్టమొచ్చినట్టు అన్నాడు. బుసలు కొట్టింది లూసీ. అంటాను, ఒకసారి కాదు 100 సార్లు అంటాను. నేను రోజుకు అమ్మాయితో గడుపుతాను, అడగడానికి నువ్వెవరు? మరింత అరిచాడు కోబ్రా. ఇద్దరికీ మొత్తు పూర్తిగా తలకెక్కిందని గ్రహించిన భూషణం, పోన్లే కోబ్రా, ఆవిడ మాత్రం ఏమంది? నీ మంచి కోరేగా అలా అంది అన్నాడు అనునయంగా. ఆవిడ గారు నాకేం చెప్పనక్కర్లేదు. నా మంచి చెడ్లేవో నాకు తెలుసు. నాతో పాటు వచ్చింది, నేను చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే నేను అసలే మంచివాణ్ణి కాదు, నిక్కచ్చిగా చెప్పాడు కోబ్రా. నువ్వు మంచివాడువని ఎవరన్నారు? 40 మర్డర్లు, 120 రేపులు, 25 బ్యాంకు లూటీలు, లెక్కలేనన్ని దోపిడీలు చేసి విలన్స్కే చక్రవర్తిలా అయి కూర్చున్నావు. ఆ సంగతి నాకు తెలీదు, వ్యంగ్యంగా అంది లూసీ. అంతే, అతను అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. నువ్వు మాత్రం సామాన్యురాలువా? 3 కోటీశ్వరుల్ని ఒకరి తర్వాత ఒకరిని కట్టుకుని తెలివిగా అందర్నీ కైలాసానికి పంపి అంత ఆస్తికి వారసురాలు కావడమే కాకుండా కంటికి అందంగా కనిపించిన ప్రతి మగాడికి వలపన్ని నువ్వు నన్ను విమర్శిస్తావా? నేను చేసిన దారుణాలన్నింట్లోనూ కాస్తో కూస్తో నీ చెయ్యి ఉందని మరిచిపోకు అన్నాడు అరిచినట్టు. రెచ్చిపోయింది లూసీ. యూ డెవిల్ అంటూ మీదకి రాబోయి తూలింది. అతను మరింత ఆగ్రహంతో ఆమె దగ్గరకొచ్చి ఆమె గొంతు పట్టుకున్నాడు. అంతవరకు గుమ్మంలోంచి వేడుకలా చూస్తోన్న నారాయణ బాబు, భూషణం అతని చేతుల్లోంచి ఆమెను తప్పించడానికి నానా యాతనలు పడ్డారు. ఇక నేను చస్తే ఉండను, నీ బతుకంతా బయట పెడతాను అరుస్తూ ఏడుస్తూ గుమ్మం కేసి నడిచింది లూసీ. పో అన్నాడు కోబ్రా. పోతాను, పోలీసులతో తిరిగొస్తాను. హడలిపోయాడు భూషణం. మేడం, తొందరపడకండి. చనువుగా ఆమె చెయ్యందుకున్నాడు. ఆమె విదిలించింది. నారాయణ బాబు కేసి చూస్తూ, నువ్వెళవయ్యా, ఏం చూస్తావు అన్నాడు భూషణం విసుక్కుంటూ. అతను వెళ్ళిపోగానే తలుపులు లోపల వేసుకుని, ఏంటి కోబ్రా ఇదంతా అన్నాడు. నేనేం చేశాను అన్నాడు అతను కోపంగా. నేనే చేశాను అరిచింది లూసీ. ఎందుకీ మీరేమంటారు మేడం అన్నాడు భూషణం. ఈ బిల్డింగ్ మొత్తం ఓసారి చూడాలి. చూసావా, ఇంకా తనకు అనుమానమే ఏ గదిలోనో ఎవరినో దాచానని అన్నాడు కోబ్రా రుసరుసలాడినట్టు. తొందరపడకు కోబ్రా, ఆవిడ కోరినట్టు ఓసారి బిల్డింగ్ మొత్తం చూపిస్తే పోలే. నీ ఇష్టం. చూడండి మేడం, మీకు విజయ్ భార్యని కావేరిని బంధించామని తెలుసుగా అన్నాడు భూషణం. తెలుసు. అయితే మిగతా గదులు చూస్తారా? చూడాలనుంది. ఓకే, నేను చూపిస్తాను. లూసీ మొహం తేరుకుంది. ఇంకా మీరు ఘర్షణ పడకూడదు. అలాగే. ఏం కోబ్రా, నాకు పోట్లాడాలని సరదా కాదు అన్నాడతను నిష్ఠూరంగా. వెరీ గుడ్, అయితే నేను చెప్పే మాట వినండి, చాలా ముఖ్యమైన విషయం అన్నాడు భూషణం ఓ కుర్చీలో కూలబడుతూ. వాళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. చెప్పు అన్నాడు కోబ్రా. నువ్వు మేడం కొన్ని రోజులు ఇక్కడ ఉండకూడదు. వాట్? ఇద్దరూ ఒకేసారన్నారు. అవును, ఈ ఇంటి ఓనరు అంటే జమీందారు గారి కుటుంబంలో మిగిలిన ఏకైక ప్రాణి ఆయన మనవడు సుదీప్ ఇండియా రాబోతున్నాడు. అయితే
కళ్ళు చిట్లించాడు కోబ్రా. అతను ఎల్లుండొస్తాడు. అతను మామూలుగా వస్తున్నాడో ఇక్కడ జరిగే గొడవలు విని వస్తున్నాడో తెలీదు. అందుకే మీరిద్దరూ కావేరిని విమలని తీసుకెళ్లి అజ్ఞాతవాసంలో ఉండండి. అతను తిరిగి వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేదురుగాని. అతను ఎన్నాళ్ళుంటాడు? సరిగ్గా తెలీదు. ఇండియాలో కొన్నాళ్ళున్నా ఒంటరిగా ఇక్కడ మాత్రం ఉండడు. అయితే విజయ్? కోబ్రా మాట పూర్తి కానేలేదు. తోటలోంచి భయంకరమైన చావుకేక వినిపించింది. నిటారుగా అయ్యారంతా. అది పిచ్చివాడు అరుపు కదూ అంది లూసీ. అవును, వాడొక సిన్లా దాపురించాడు. వాణ్ణి పట్టుకోకపోతే నాకు నూకలు చెల్లుతాయని చిన్నబాస్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ వీడు దొరికి చావడం లేదు. ఇవాళ ఏమైనా సరే వీడిని పట్టుకొని తీరతాను. మల్లయ్య, గోవిందు అంటూ కిందకు పరిగెత్తాడు భూషణం. అప్పటికే మల్లయ్య, గోవిందు పోర్టుకోలోకి వచ్చేశారు ఆ అరుపు విని. తొందరగా వెళ్ళండి, ఎలాగైనా వాడిని పట్టుకోండి అరిచాడు భూషణం. ఇద్దరూ తోటలో శబ్దం వినిపించిన వైపు పరిగెత్తారు. లూసీ, కోబ్రాలు కూడా కిందకొచ్చారు ఆదుర్దాగా. వదలకండి మరోసారి అరిచాడు భూషణం. వాళ్ళిద్దరూ కూడా టక్కున ఓ చోట ఆగి ఆరతనాదాలు చేశారు. భూషణంతో పాటు లూసీ, కోబ్రాలు అటుకేసి పరిగెత్తారు. ఏంటి మల్లయ్య అడిగాడు భూషణం ఉణుకుతున్న గొంతుతో. వాళ్ళు ఓ చోట చేత్తో చూపించారు. అందరూ ఆతృతగా అటు చూశారు. అంతే, నిశ్చేష్టులైపోయారు. అక్కడ నెత్తురు మడుగులో పిచ్చాడు. తేరుకున్న కోబ్రా వంగి అతని చేయి పట్టుకుని చూశాడు. అతనిలో జీవం లేదు. బక్కచిక్కిన ఆ ప్రాణిలో కూడా చాలా రక్తం ఉందన్నట్టు అక్కడి పచ్చికంతా కూడా రక్తమయమైపోయింది. విక్రమ్ కోబ్రాతో మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే లైన్ దొరకనేలేదు. బుక్ చేసి మాట్లాడడం అతనికిష్టం లేదు. కోబ్రాని మళ్లీ చేస్తాడేమో అని అర్జెంటు పనులున్నా బయటికెళ్లకుండా ఫోన్నే అంటిపెట్టుకుని కూర్చున్నాడు. అయినా ఇండియా నుంచి ఫోన్ రాలేదు. వాళ్ళది ఇదే పరిస్థితేమో అనుకున్నాడు. మరో గంట చూసి ఛాయని పిలిచి, ఛాయ, నేను బయటకెడుతున్నాను. ఒకవేళ ఇండియా నుంచి కోబ్రా ఫోన్ చేస్తే విషయం కనుక్కో అని చెప్పి బయటికెళ్లిపోయాడు. అతని దురదృష్టం, అతను వెళ్లిన 10 నిమిషాలకల్లా ఫోన్ చేశాడు కోబ్రా. కోబ్రా ఉత్సాహంగా అరిచింది ఛాయ. అతని గొంతు వింటేనే ఆమెకు అదోలాంటి మైకం వస్తోంది. ఛాయ, అర్జెంటుగా మీ డాడీని పిలువు మొన్నటికన్నా ఆతృతగా అన్నాడతను. సారీ కోబ్రా, ఆయన ఇంట్లో లేరు. వాట్? పిచ్చి కోపం వచ్చింది అతనికి. అవును డియర్, నీ ఫోన్ కోసం 2 రోజుల నుంచి చూస్తున్నారు డాడీ, ఎక్కడికి వెళ్లకుండా. తను ట్రై చేశాడా? ఎక్కడికి? మధ్యలోనే అందుకునన్నాడు కోబ్రా. ఎక్కడికేంటి నీకే? అయ్యో, ఎవరితో మాట్లాడాడు? అసలు లైనే దొరకలేదు. థ్యాంక్ గాడ్. నేను విషయం చెప్తాను, మీ డాడీకి చెప్తావా? అతని గొంతులో కొండంత ఆందోళన. డాడీ కూడా చెప్పారు విషయం కనుక్కోమని. చెప్పు, ఏంటంత కంగారు పడిపోతున్నావు? లూసీ పక్కనే ఉందా అంది ఛాయ రవ్వంత అసూయతో. ఆ సంగతులన్నీ తర్వాత, మీ డాడీ రాగానే. అతని మాట పూర్తి కాకుండానే లైన్ కట్ అయింది. హలో హలో అంది ఛాయ కంగారుగా. అయితే అతను పలకలేదు. వెదవలైను అని తిట్టుకుంది రిసీవర్ పెట్టేస్తూ. మరో గంటకొచ్చాడు విక్రమ్. ఫోన్ సంగతి విని కుప్పకూలిపోయాడు. ఎంతో అవసరమైతే తప్ప ఫోన్ చేయని కోబ్రా 2 సార్లు చేశాడంటే ఏదో అర్జెంటు మ్యాటరే ఉండాలి అనుకున్నాడు. కట్టయిన ఫోనుని, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ని దుమ్మెత్తిపోశాడు. మళ్లీ డైలింగ్ మొదలు పెట్టాడు. పిచ్చాడి శవం చుట్టూ చేరిన భూషణం తదితరులు కాసేపటికి తేరుకుని వాస్తవంలోకొచ్చారు. ఈ పని నీదేనా భూషణం? శవాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు కోబ్రా. రామరామ, నేను నీ పక్కనే ఉన్నానుగా అన్నాడు భూషణం. ఎవరిచేతో చేయించుండొచ్చుగా. నిజమే, అలా చేయిద్దామని అనుకున్నాను కూడా. కానీ ఆ అవకాశం నాకివ్వకుండా నన్ను తప్పించుకుని తిరిగి మరెవరి చేతిలోనో చచ్చాడు. ఏమైనా నా పని సగమైనట్టే. క్రూరంగా నవ్వాడు భూషణం. అయితే వీణ్ణేం చేద్దాం? తను నవ్వేస్తూ అన్నాడు కోబ్రా. మామూలు ప్లేస్లోనే పడేద్దాం. మామూలు ప్లేస్ అంటే? నుదురు చిట్లించి అడిగింది లూసీ. శవాల పాతరలో. మళ్లీ నవ్వాడు భూషణం. ఆమె ఏదో అనబోతుంటే, మనకెందుకు లూసీ గొడవలు అంటూ విసుక్కున్నాడు కోబ్రా. సరే పదండి అందామె. పిచ్చాడి శవాన్ని అలా వదిలేసి అందరూ లోపలికొచ్చేశారు. ఎవరా అరిచింది? తోటలోని పిచ్చాడినా? కంగారుగా అడిగాడు నారాయణబాబు. అవును, శనదిలిపోయింది కసిగా అన్నాడు భూషణం. అంటే? వాడు చచ్చాడు. ఏంటి? కొయ్యబారిపోయాడు నారాయణబాబు. అతన్ని ఆ స్థితిలో ఉంచేసి భూషణంతో కోబ్రా, లూసీలు తమ గదిలోకి వెళ్ళిపోయారు. తలుపే లూసీ గంభీరంగా అన్నాడు కోబ్రా. ఆమె తలుపేసొచ్చింది. కూర్చో భూషణం, ఓ గుడ్ న్యూస్ చెప్తాను ఉత్సాహంగా అన్నాడు కోబ్రా కూర్చుంటూ. అతను కూర్చున్నాడు. ఏంటి కోబ్రా న్యూసు? కుతూహలంగా అడిగింది లూసీ అతని వెనగ్గా చేరి. చెప్తాను భూషణం, ఆ విజయ్కో కూతురుంది కదూ?
ఉంది, కానీ ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు భూషణం. ఎవరు? ఏమో, ఆ పిల్ల కోసం మేము ప్రయత్నించాం, కానీ దొరకలేదు. ఏం? ఆ పిల్ల నాకు దొరికింది. ఏంటి? త్రుళ్ళిపడ్డాడు భూషణం. అవును, ఓ లేబర్ కాలనీ నుంచి పాప తండ్రినని చెప్పి తీసుకొచ్చేశాను. ఏది? చూపిస్తాను, కానీ ఇప్పుడు సమస్య ఎదురైంది. ఏదో ఆలోచిస్తూ అన్నాడు కోబ్రా. ఏంటి? ఈ భవంతిలోనే ఓ గదిలో పడేద్దామని, విజయ్ మళ్లీ మా నుంచి పారిపోకుండా ఉండడం కోసం మరో ఆయుధంగా ఆ పిల్లని వాడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే బయటికి పోవాలి. మరా పిల్లని ఎక్కడ దాచను? ఇప్పుడెక్కడుంది? ఈ ఇంట్లోనే. చూస్తావా? ముందిది చెప్పు. ఆ పిల్లని విజయ్ దగ్గరికి చేర్చనా? వద్దు, ఇద్దరూ కలిసి ఉడాయించొచ్చు. ఆ పిల్లని వాళ్ళమ్మ దగ్గరికి చేర్చి మరింత కట్టడి చేస్తే అంది లూసీ. మొత్తానికి ఆడదానం అనిపించుకున్నావు. ఆ తల్లి కూతుళ్ళని కలపాలనిపించిందా? వ్యంగ్యంగా అన్నాడు కోబ్రా. ఛ, అదేం కాదు. వాళ్ళిద్దరూ ఒకచోటుంటే ఆ విజయ్ మరీ చెప్పు కింద తేలిలా పడుంటాడు. ప్రస్తుతం అలాగే ఉన్నాడు. ఏమో కోబ్రా, ఆ విజయ్ మన వాళ్ల కళ్ళు, అక్కడ పోలీసుల కళ్ళు పడకుండా తప్పించుకునేంత దూరం వచ్చాడంటే అతగాడు సామాన్యుడు కాదు. ఎందుకైనా మంచిది, మేడం చెప్పినట్టు తల్లి కూతుళ్ళని ఓ గదిలో పడేద్దాం అన్నాడు భూషణం. ఓకే రండి, ఆ పిల్లని చూపిస్తాను అంటూ లేచాడు కోబ్రా. మిగతా ఇద్దరూ కూడా లేచారు. కోబ్రా కిందకెళ్లి కారు షెడ్లోకి నడిచాడు. ఇద్దరూ అయోమయంగా అనుసరించారు. షెడ్లోని ఫియట్ కారు దుమ్ము కొట్టుకున్నట్టుంది. కోబ్రా కారు బ్యాక్ డోర్ తీశాడు లైట్ వేసి. అందులో పడుకొని నిద్రపోతోంది స్వీటీ. ఇదే విజయ్ కూతురు. ఎక్కడ పట్టావు గురు? ఆనందాన్ని ఆపుకోలేక ఎగిరి గంతేశాడు భూషణం. అదే ఈ కోబ్రా గొప్పతనం. వీడు తలుచుకుంటే సముద్రం అడుగునున్నా తీసుకొస్తాడు గర్వంగా అన్నాడు కోబ్రా. ఎస్, రియల్లీ యు ఆర్ గ్రేట్ మనస్ఫూర్తిగా అన్నాడు భూషణం. నిజమే, కానీ ఆ కావేరి ఇంకా ఆ విషయం వదిలేడియారే. ఎలాగో ఆ పిల్లని అమెరికా తీసుకెళదామన్నావుగా నవ్వింది లూసీ. అంత క్రితం ఆమె చేసిన ఆగానికి ఇప్పుడు ఆమె మాట్లాడే తీరుకి విత్రపోయాడు భూషణం. అన్నట్టు భూషణం, అర్జెంటుగా విక్రమ్తో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడదాం అన్నాడు కోబ్రా. నీ ఇష్టం. దేని గురించి? వజ్రాల గురించి మాట్లాడాలి. ఫోన్లోనా? కాదు, విక్రమ్తో స్వయంగా. అర్థం కానట్టు చూశాడు భూషణం. మరేం లేదు భూషణం, నాకు అమెరికా మీద గాలి మళ్ళింది. అందుకే పని పూర్తి చేసి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే అతన్ని ఇండియా రప్పించి అతని సమక్షంలోనే విజయ్ కడుపులోని వజ్రాలు తీయాలి. సరే, ఇవాళే బాస్కి ఫోన్ చేద్దాం. ఆయన వచ్చేసరికి సుదీప్ కూడా వెళ్ళిపోవచ్చు. ఛ, ఎవడా సుదీపు? అంత హడలు చేస్తున్నారు. సాల్తీ గలంత చేయమంటావా? మొత్తం లైను క్లియర్ అవుతుంది అన్నాడు కోబ్రా. వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. అతగాడు ఓ డమ్మీ మాత్రమే. 2 రోజులు కళ్ళు మూసుకుంటే వాడి దారిన వాడు పోతాడు అన్నాడు భూషణం. ఓకే, ఇప్పుడే పిల్లని వాళ్ళందరికీ తీసుకుపోదామా అన్నాడు కోబ్రా. నిద్రపోతున్నట్టుందిగా. కారులో పడుకున్న స్వీటీని చూస్తూ అంది లూసీ. నిద్ర పాడా? అరిచి గొడవ పెడుతుంటే ఇంజెక్షన్ చేశాను. చాలాసేపు అయిందిలే, లేపు అన్నాడు కోబ్రా. ఏ పిల్ల అంది లూసీ. స్వీటీ పలకలేదు. పిల్లని ముట్టుకుంటే తన చేతికి మురికంటుకుంటుంది అనుకున్నట్టు చూస్తూ పిలిచింది మరోసారి. అప్పుడు లేవకపోవడంతో కోబ్రా ఒకటంటించాడు. త్రుళ్ళిపడి లేచి వాళ్ళని చూసి ఏడుపు మొదలు పెట్టింది స్వీటీ. భూషణం గబాలను నోరు నొక్కి స్వీటీని భుజాన వేసుకున్నాడు. స్వీటీ కాళ్ళు చేతులు గింజుకుంటోంది. అయినా అలాగే గట్టిగా పట్టుకుని విమల గది దగ్గరికి తీసుకువెళ్లాడు. విమల అన్నాడు భూషణం తలుపు తడుతూ. ఏంటి భూషణం? లోపల నుంచి అందామే. ఎవరొచ్చారో చూడు. విమల గబాలను లేచింది. విజయ్ దొరికాడని చెప్పాక ఎలాగైనా అతన్ని తప్పించేయమని 1000 దేవుళ్లకి మొక్కుకుందామే. కాని ఇప్పుడు భూషణం మాట విన్నాక అతనిక్కడికి తీసుకొచ్చారన్న నమ్మకం ఏర్పడి గబాలను బయటకొచ్చింది. అంతవరకు కాళ్ళు చేతులు గింజుకుంటున్న స్వీటీ ఆ గొంతు తల్లి గొంతులా గమనించి ఆతృతగా తిరిగి చూసింది, గింజుకోవడం ఆపేసి. భూషణం చేతిలో ఉన్న పాపను చూసిన విమల మొహంలో 1000 పున్నముల వెన్నెల కాసింది. స్వీటీ అంది చేతులు చాచి ఆమె కేసొస్తూ. అమ్మా! ఓ కంగలో అతనుంచి దూకి తల్లిని హత్తుకుపోయింది స్వీటీ. ఇద్దరూ పరిసరాలు మరిచి బోరుమన్నారు. అందులో ఆనందం, ఆవేదన, దుఃఖం, నిస్సహాయత్వం అన్నీ ఉన్నాయి. తల్లి మెడ చుట్టూ చేతులు బిగించి, అమ్మా నన్నొదిలెక్కడికి వెళ్ళొద్దమ్మా అంటూ శిలలు ద్రవించేలా ఏడ్చింది స్వీటీ. నిల్చున్న చోటనే కూలబడి స్వీటీని గుండెలకు హత్తుకుని ముద్దులతో ముంచేస్తూ, ఇంకెక్కడికి వెళ్ళం తల్లి అంది విమల ఏడుస్తూనే. అలాగే, ఇక్కడే ఉండండి. రేపు మీ ఆయన దగ్గరికి తీసుకువెళతాను. ముగ్గురు కొన్నాళ్ల పాటు హాయిగా ఉండండి. ఆ తర్వాత ఎలాగో అందరూ కలిసే చెదురుగాని అన్నాడు భూషణం వ్యంగ్యంగా. భూషణం మా వారు. రేపు చూద్దు గాని.
ఏంటి సోదా పదకోబ్రా భూషణం నువ్వు వస్తావా? ఈ తల్లి బిడ్డల ప్రేమ తనివి తీరా చూసి మరీ వస్తావా? చిరాగ్గా అంది లూసీ. వచ్చేస్తున్నాను అనేసి బయటకొచ్చాడు భూషణం. కోబ్రా లూసీ కూడా బయటకొచ్చేశారు. మల్లయ్య గోవిందుల్ని పిలిచాడు భూషణం. ఏంటి సార్ అంటూ వచ్చారు ఇద్దరు. మీరీ బాల్కనీలోనే ఉండి ఆ విమల బయటకు పోకుండా చూడండి అన్నాడు. ఎలా పోతుంది సార్? రోజూ ఎవరం చూడకపోయినా పారిపోవడం లేదుగా అమాయకంగా అన్నాడు మల్లయ్య. చెప్పింది చేయి అరిచాడు భూషణం. సరే సార్ అన్నారిద్దరూ ఏకకంఠంతో. కోబ్రా లూసీలతో కలిసి కిందకొచ్చాడు భూషణం. భూషణం నాకు ఇల్లంతా చూపిస్తానన్నావు గోముగా అంది లూసీ. అందుకేగా వాళ్ళని పైకి పంపింది నవ్వాడు భూషణం. అదేంటి? మీరు ఏ గది చూడాలనుకుంటున్నారో నాకు తెలుసు మేడం ముసిముసిగా నవ్వాడు భూషణం. కొంపతీసి ఆ కావేరి గది చూడాలనుందని అనవు కదా అన్నాడు కోబ్రా అదోలా. చచ్చా ఆ గది నాకెందుకు నవ్వింది లూసీ. మరి నేను చెప్పినా నీకు అర్థం అవదు భూషణం చెప్పాడుగా తొందరపడకు. రా కోబ్రా మీకు ఆ గది చూపించేస్తాను. మీ దగ్గర దాపరకం ఎందుకు? అయినా అసలు విషయం మేడం గ్రహించి నువ్వు గ్రహించలేదంటే రా అన్నాడు భూషణం. కోబ్రా లూసీ వంక చూశాడు. ఆమె గర్వంగా నవ్వింది. ముగ్గురు కలిసి కిచెన్లోకొచ్చారు. కిచెన్లోకెందుకు అన్నాడు కోబ్రా. నీ చేత వంట చేయించడానికి నవ్వింది లూసీ. భూషణం కూడా నవ్వాడు. కిచెన్లో ఓ పక్కగా ఉన్న స్టోర్ రూంలోకి వెళ్ళాడు భూషణం. మేం కూడా రామా అంది లూసీ. అందులో ముగ్గురం పట్టాం అన్నాడు కోబ్రా అక్కడి సామాన్ చూస్తూ. పర్లేదు రండి వస్తూ ఆ కిచెన్ తలుపు వేసి రండి అన్నాడు అతి మెల్లగా. ఇద్దరు హాల్కి కిచెన్కి మధ్యనున్న తలుపు మూసి గడియ పెట్టారు. ఆ పైన స్టోర్ రూంలోకి వెళ్లారు. ఏంటి గ్యాస్ ఉండగా ఈ బొగ్గులు? అక్కడ ఓ మూలగా ఉన్న పెద్ద బొగ్గులు బస్తాకేసి అసహ్యంగా చూస్తూ అంది లూసీ. అవి ఏళ్లనుంచి అలాగే ఉన్నాయి ఎవరూ వాడరు. దానికేం గాని మీరిలా రండి అన్నాడు భూషణం. వాళ్ళు అతనికి దగ్గరగా వచ్చారు. వాళ్ళు రాగానే ఆ తలుపులు వేసేశాడు. ఆపై మూలగా ఉన్న బొగ్గులు బస్తా పక్కకి లాగాడు. అక్కడ ఓ నలుచదరపు రాయి ఉంది. అయితే హఠాత్తుగా చూస్తే ఫ్లోరింగ్ లో ఒక భాగంలా కనిపిస్తుందే తప్ప విడిగా ఉండదు. రాయిని మెల్లగా పక్కకు తొలగించాడు భూషణం. ఓ మార్గం ఏర్పడింది. ఇదేంటి? ఆశ్చర్యంగా అడిగింది లూసీ. మీరు చూడాలనుకున్నదే నవ్వాడు భూషణం. లూసీ కూడా నవ్వింది. భూషణం చిన్న మెట్ల ద్వారా మార్గంలోకి దిగుతూ మీరు రండి అన్నాడు. ముగ్గురు చివరి మెట్టు దిగేసరికి ఓ పాటి గది దర్శనమిచ్చింది. గది గోడల నిండా ర్యాక్స్. ఇది ఎందుకు కట్టించాడో ఆ జమీందారు అంది లూసీ అందమైన ఫ్లోరింగ్ చూస్తూ. ఇది జమీందారు కట్టించింది కాదు అన్నాడు భూషణం. మరి మా చిన్న బాస్ కట్టించారు. ఎందుకో? ఇంకా అర్థం కాలేదా లూసీ? అలా చూడు అలీబాబా కథల్లోని గుహలోలా ఎంత నిదుందో. అక్కడి వెండి బంగారు వజ్రాలు చూపిస్తూ అన్నాడు కోబ్రా. ఓ ఎంత బంగారమో గుండెల మీద చెయ్యుంచుకుంది లూసీ ర్యాక్స్ లో అమర్చిన నగలను చూస్తూ. జాగ్రత్త మోచపోయావు. ఇది చిన్న బోసు నిధి మంది కాదు తమాషాగా అన్నాడు కోబ్రా. మొత్తం చిన్న బోసుది కాదు నవ్వాడు భూషణం. మరి అమెరికాలో ఉన్న విక్రమ్ గారికి కూడా ఉంది. అసలు పెద్ద భాగం అయిందే. ఆయన అక్కడి నుంచి పంపినవే దాదాపు ఇవన్నీ. ఏమనుకున్నాను విక్రమ్ అసాధ్యుడే అన్నాడు కోబ్రా. నువ్వు మాత్రం ఓరగా చూస్తూ అంది లూసీ. కోబ్రా నవ్వాడు. కోబ్రా నీకు కోపం రాదంటే ఒక్క మాట అన్నాడు భూషణం నవ్వుతూనే. ఇంక రాదులే చెప్పు అభయం ఇచ్చాడు కోబ్రా. నీకన్నా మేడంకే సూక్ష్మ బుద్ధి ఎక్కువ. అదేంటి? అవును ఆమెకిక్కడో గదున్నట్టు అనుమానం. అనుమానం కాదు నమ్మకం. కానీ నీకు ఆ గొడవేం తెలియలేదు అవునా? నిజమే అందుకేగా నా అసిస్టెంట్ గా వేసుకుంది ముసుముసుగా నవ్వాడు కోబ్రా. లూసీ ఆ వెండి బంగారాల వైపు కుతూహలంగా చూస్తుంటే మేడం మీకు నగలంటే ఇష్టమా మా భారతీయుల్లా అన్నాడు భూషణం. అదేం కాదు కానీ ఏవేవి వస్తువులా అని చూస్తున్నాను. నిజంగా చాలా అపురూపంగా ఉన్నాయి మెచ్చుకోలుగా అంది లూసీ. అతను వరుసగా అన్నీ చూపిస్తూ ఏవి ఏ దేశం నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో విక్రమ్ అవక్కడికి చేర్చడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో ఆ నిధిని కాపాడడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అన్నీ వివరంగా చెప్పాడు భూషణం. భూషణం చిన్న అనుమానం అన్నాడు కోబ్రా. ఏంటి కోబ్రా? విక్రమ్ ఈనాడో అమెరికా వెళ్లి స్థిరపడిపోయాడు నాలాగే. అక్కడ కోట్లు గడిస్తూ హాయిగా బతుకుతున్నాడు. అలాంటప్పుడు ఇలా కష్టపడిన నిధులన్నింటినీ ఇక్కడికి పంపిస్తే అతనికి ఏం లాభం? అదే అసలు రహస్యం నవ్వాడు భూషణం. చెప్పు సరదాగా విందాం. మరో ఏడాదిలో బాస్ ఇండియాకు వచ్చేస్తాడు. అప్పుడు ఈ నిధిని చూసి కష్టాన్ని బట్టి వాటాలిస్తాడు. ఇందులో నాకు కూడా వాటా ఉంది అన్నాడు భూషణం. చాలా బాగుంది భూషణం. నేను అడిగిన వెంటనే నేను కోరుకున్న ఈ నిధిని చూపించావు.
రేపు అమెరికా వెళ్ళాక ఇదంతా ఓ చక్కని కలలా గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది లూసీ తృప్తిగా. అమ్మయ్యా, అమ్మవారు శాంతించింది, ఇక పద అన్నాడు కోబ్రా చిన్నగా నవ్వుతూ. ఆ దేవినే, అవసరమైతే కాళికానే దేవతుంది కదూ మీకు, ఆ అవతారం ఎత్తుతాను అల్లరిగా అంది లూసీ. మేడం, చూసింది చాలా, ఇంకా ఇల్లంతా చూస్తారా ఓరగా చూస్తూ అన్నాడు భూషణం. చాలు నవ్విందామె. ఇంక వెళదామా కోబ్రా అన్నాడు భూషణం. ఇంకెందుకు పద. మళ్లీ ముగ్గురు వచ్చిన దారి నుంచే స్టోర్ రూమ్ చేరుకుని బొగ్గులు బస్తావి యథాప్రకారంగా సర్ది యువతలకొచ్చారు. భూషణం, ఈ నిధి సంగతి మల్లయ్య వాళ్ళకి తెలీదా కుతూహలంగా అడిగింది లూసీ. నిదుందని తెలుసుగాని అదున్న ప్లేస్ మాత్రం తెలీదు. వాళ్ళు ఆ బొగ్గులు బస్తా ఎప్పుడూ తీయలేదా? తీయకూడదని చిన్నబాస్ ఆజ్ఞ. అందుకేనా వాళ్ళని మేడ మీదకు పంపావు? అవును, ఇక్కడి నుంచి పంపడానికి ఏదో ఓ వంక కావాలిగా నవ్వాడు భూషణం. ఇంత రహస్య స్థావరాన్ని మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ భూషణం అతని చేయి పట్టుకుని సున్నితంగా నొక్కుతూ అంది లూసీ. నాకుగా నేను చెప్పడం ఇదే తొలిసారి, చివరిసారి కూడా. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు నిజానికి. కానీ మీరిద్దరూ బాస్కి దగ్గరవారు, ముఖ్యంగా మా పావుకి చెందిన వాళ్ళు, అన్నింటికీ మించి పరదేశం నుంచి వచ్చిన వారు. అందుకే అంత ధైర్యంగా చెప్పాను, నిధుల్ని చూపించాను అన్నాడు భూషణం. భూషణానికి మరోసారి థ్యాంక్స్ చెప్పారిద్దరు. మరి నేను వెళ్ళనా అన్నాడు భూషణం. అలాగే అన్నట్టు రేపు ఆ సుదీప్ వస్తే నువ్వు ఉండొచ్చా అన్నాడు కోబ్రా. నేను ఉండను, మల్లయ్య గోవిందు మాత్రం ఉంటారు పనివాళ్లలా అన్నాడు భూషణం. మరి కాసేపు ఏవో మాట్లాడుకుని తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. సుదీపు మొహంలో ఆనందం దుఃఖం పోటీలు పడి ఉరుకుతున్నాయి. చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టినందుకు ఆనందం, తన వారందరూ పోయి ఒంటరి పక్షిలా మిగిలిపోయినందుకు దుఃఖం కలిసి అతని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అతని భావాల్ని గమనించిన నరేంద్ర తడికళ్లతోనే అతన్ని ఊరడించాడు. అతన్ని పొదివి పట్టుకుని ఎయిర్పోర్ట్లోంచి బయటకు తీసుకొస్తూ, చాలా చిక్కిపోయావు సుదీప్ అన్నాడు. పేలవంగా నవ్వాడు సుదీప్. నేను కాబట్టి ఇంకా రాయిలా ఇలా ఉన్నాను మావయ్య, నాకు వచ్చిన కష్టం మరొకరికి వచ్చుంటే. అతని గొంతు వణికింది. నిజమే, కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంకా తేరుకోకపోతే ఎలా సుదీప్? కంటినీరు కండువాతో అద్దుకుంటూ అన్నాడు నరేంద్ర. భారంగా నిట్టూర్చాడు సుదీప్. నా సంగతికేం గాని మావయ్య, నువ్వేంటి అలా అయిపోయావు? అత్తయ్య బావుందా? రోహిణి ఎలా ఉన్నాడు? మాట మారుస్తూ అన్నాడు. భార్యాబిడ్డల సంగతి రాగానే నరేంద్ర మొహంలో ఎన్నో సుడిగుండాలు కదిలాయి. ఏం చెప్పమంటావు సుదీప్? రోహిణి ఒక్క కొడుకని అతి గారాబంగా పెంచి ఎందుకు కొరగాకుండా చేసింది మీ అత్తయ్య. అంతెందుకు, మీ ఇంట్లో అంత పెద్ద ఆపదొస్తే ఆ తల్లి కొడుకులు లోకం కోసమైనా చూడ్డానికొచ్చారా? ఎక్కడి కొడుకులు, ఎక్కడి ప్రేమలు? భారంగా అన్నాడు నరేంద్ర. మరి మాట్లాడలేదు సుదీప్. నిజానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య అంత సఖ్యతలు లేవని అతనికి తెలుసు. ఇంట్లో కడుగు పెడుతూనే మేనమామ భార్యాబిడ్డలు లేరని గ్రహించాడు సుదీప్. అయినా వాళ్ళని గురించి అడగలేదు. స్నానం చేసిరా, భోంచేద్దాం టవల్ అందించాడు నరేంద్ర. సుదీప్ స్నానం చేసొచ్చాక నౌకరు కాఫీ అందిస్తే కాఫీ తాగుతూ సూట్ కేసులోంచి మేనమామ కోసం తెచ్చిన బట్టలు, వాచ్ లాంటివి అందించాడు. మొహమాటంగా అందుకున్నాడు నరేంద్ర. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, బాధపడ్డారు, ఒకరినొకరు ఓదార్చుకున్నారు. మావయ్య, మన ఇల్లెలా ఉంది అన్నాడు సుదీప్ గదగద స్వరంతో. నరేంద్ర మొహంలో నీలినీడలు ఆక్రమించాయి. ఏం చెప్పను సుదీప్, అదో విష వలయంలా తయారైందని విన్నాను అన్నాడు భారంగా. అంటే దెయ్యాలు? దెయ్యాలు కాదు, నా మొహం కాదు. ఎవరో స్వప్రయోజనం కోసం అలాంటి కథలు అల్లుతున్నారని నా అనుమానం. నిజమైన కథ ఏమైనా తెలిసిందా? అది తెలీదు. పచ్చగా ఉన్న కుటుంబాన్ని పొట్టం పెట్టుకున్న ఆ ఇల్లంటే నాకు చాలా అసహ్యం. అందుకే నేను అటుకేసి కూడా తొంగి చూడను. కానీ అక్కడ బందిపోట్లు నివాసం ఏర్పరుచుకున్నారని కొందరు, దొంగ నోట్లు ముద్రిస్తున్నారని కొందరు, బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతున్నాయో నాకు తెలియదు గాని ఇవన్నీ విని ఊరుకోలేక నా ఫ్రెండ్ అయిన ఓ పోలీస్ అధికారికి నా అనుమానం చెప్పి ఓసారి వెళ్లి చూడమని కోరాను. చూసారా? ఆతృతగా అడిగాడు సుదీప్. చూశారు, కానీ అలాంటి సూచనలేం కనిపించలేదన్నారు. నువ్వు అద్దెకిచ్చిన నారాయణ బాబే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడట. మళ్లీ వచ్చి నాకంతా చెప్పాడు నా ఫ్రెండు భారంగా అన్నాడు నరేంద్ర. మనం ఎప్పుడు వెళదాం? కళ్ళల్లో ఊరిన నీటిని కర్చీఫ్తో అద్దుకుంటూ అన్నాడు సుదీప్. సాయంత్రం వెళదామా? అలాగే, ఫోన్ చేద్దామా? వద్దొద్దు, హఠాత్తుగానే వెళదాం అన్నాడు నరేంద్ర. ఆ తర్వాత అమెరికాలో తన మనుగండ గురించి చెప్పాడు సుదీప్. పెళ్ళెప్పుడు చేసుకుంటావు అన్న నరేంద్ర మాటలకి ఇప్పుడు కాదు అనేశాడు బాధగా. మరి రెట్టించలేదు నరేంద్ర.
సాయంత్రం 5 దాటగానే బూతు బంగ్లాకేసి బయలుదేరారు నరేంద్ర, సుదీప్. తాము పుట్టి పెరిగిన భవంతి, పరిసరాల్లోకి ధీటుగా చెప్పుకునే భవంతి, తన వాళ్ళందర్నీ నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న భవంతి అయిన బూతు బంగ్లా ఆవరణలో ప్రవేశిస్తుంటే సుదీప్ గుండె ఆదోలా అయిపోయింది. అతని భావాల్ని గమనించిన నరేంద్ర జాలిగా వెన్నుతట్టాడు. కారు పోర్టుకోలో ఆగగానే మల్లయ్య బయటకొచ్చాడు. నరేంద్ర, సుదీప్ కారు దిగారు. ఎవరు కావాలి బాబు అన్నాడు మల్లయ్య వినయంగా. నారాయణ బాబు గారు ఉన్నారా అడిగాడు నరేంద్ర. ఉన్నారు, రండి అంటూ వాళ్ళని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టాడు మల్లయ్య. హాల్లో కూర్చుని ఇల్లంతా కలి చూస్తున్నాడు సుదీప్. 2 నిమిషాల తర్వాత మేడ మీద నుంచి దిగాడు నారాయణ బాబు. తెల్లని శరీరఛాయతో, 6 అడుగుల పొడవుతో, తెల్లని గుబురు మీసాలతో, మంచి బట్టలతో హుందాగా ఉన్న ఆ రుద్రుని చూసి గబాలను లేచి విష్ చేశాడు సుదీప్. ఎవరు బాబు మీరు? కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు నారాయణ బాబు. నా పేరు సుదీప్, అమెరికా నుంచి వచ్చాను. ఈయన మా అంకుల్ నరేంద్ర గారు. పరిచయ వాక్యాలు పలికాడు సుదీప్. సుదీపు పేరు వినగానే ఆ రుద్రుడి మొహంలో మార్పు వచ్చింది. మీరా, కూర్చోండి బాబు, మనం కలుసుకోలేదు కదూ, అందుకే గుర్తించలేదు. మల్లయ్య, అతిథులకి కాఫీ ఇవ్వవు అన్నాడు హడావుడి పడిపోతూ. మళ్ళీ అందరూ కూర్చున్నారు. మల్లయ్య చక్కని కాఫీ కలిపి తెచ్చాడు అందరికీ. అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? కాఫీలు తాగడం పూర్తయ్యాక అడిగాడు నారాయణ బాబు. పొద్దున్నే వచ్చాను. మీరెలా ఉన్నారు? ఇక్కడ దెయ్యాలు మిమ్మల్ని నిశ్చింతగా ఉండనిస్తున్నాయా? భారంగా అన్నాడు సుదీప్. దెయ్యాలా? ఆ, ఈ భవంతిని గురించిన కథలు అమెరికా దాకా పాకాయి. మా వాళ్ళందర్నీ పోగొట్టుకుని కుమిలిపోతున్న నాకు మా పెద్దలు దెయ్యాలై ప్రజల్ని పీకుతుంటున్నారన్న వార్తలు మరీ గొడ్డలు పెట్టయ్యాయి. అందుకే ఇప్పట్లో ఇండియా రాకూడదనుకున్న నేను ఇప్పుడొచ్చాను. ఈ కథల్లో ఎంతవరకు నిజముందో దయచేసి మీరు చెప్పండి వేడుకోలుగా అన్నాడు సుదీప్. ఏముంది బాబు, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అంటుంది సంఘం. వాటిని నేను పట్టించుకోను. నా మనవరాలు అంతకన్నా పట్టించుకోదు అన్నాడు నారాయణ బాబు. మీ మనవరాలు కావేరి ప్రస్తుతం వరల్డ్ టూర్లో ఉంది. ఓ, అయితే ఇంతకిక్కడ దెయ్యాలేం లేవంటారు తృప్తిగా అన్నాడు సుదీప్. లేవు, ఉంటే నాకు కనిపించేవిగా. వాళ్ళు మాట్లాడుకుంటుండగా లోపల నుంచి గోవిందు, మల్లయ్య వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్నారు. మల్లన్నయ్య, మెల్లగా అన్నాడు గోవిందు కిటికీ సందుల్లోంచి సుదీప్నే పరిశీలనగా చూస్తూ. మల్లయ్య ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ సుదీప్ బాబు కొంపదీసి దెయ్యంలా కనిపిస్తున్నాడా? నవ్వుతూ అన్నాడు మల్లయ్య. అది కాదు, అతను ఏదో చెప్పబోయిన గోవిందు ఫోన్ మోగడంతో గబాలను యువతలకొచ్చేశాడు. మల్లయ్య కూడా ఏమీ ఎరగనట్టు కిచెన్ కేసి పరిగెత్తాడు. నారాయణబాబు లేచి రిసీవర్ తీశాడు. అవతల నుంచి నారాయణబాబు నెంబర్ చెప్పి అడిగారు ఎవరో. అవును, మీరెవరు అన్నాడు నారాయణబాబు. నేను విక్రమని. అవతల గొంతు ఆతృతగా వినిపించింది. ఏంటి? కళ్ళు చిట్లించాడు నారాయణబాబు. ఎవరు మాట్లాడేది? ఈసారి విక్రమ్ అడిగాడు అనుమానంగా. నారాయణబాబుని. ఓ, నువ్వేనా? ముందు కోబరాని పిలువు. అలాంటి పేరుగల వాళ్ళెవరిక్కడ లేరే. వాట్? అరిచాడు విక్రమ్. ఎస్, ఇది నారాయణబాబు ఇల్లు గంభీరంగా అన్నాడు నారాయణబాబు. విక్రమ్కి కంగారు మొదలైంది. ఏం మాట్లాడుతున్నావు? కోబ్రా అని అతను అక్కడ లేడా? పోనీ భూషణం ఉన్నాడా అన్నాడు తీక్షణంగా. సారీ, మీరు రాంగ్ నెంబర్ చేసినట్టున్నారు అంటూ రిసీవర్ పెట్టేసి మళ్లీ వచ్చి కూర్చున్నాడు నారాయణబాబు. తర్వాత మరి కాసేపు కూర్చుని లేచారిద్దరు ఆయన దగ్గర సెలవు తీసుకుని. అర్ధరాత్రి దాటి అరగంట అయింది. చిన్న బాసు తన స్థావరంలో కూర్చుని ఏవో కాగితాలు చూస్తున్నారు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అతని కళ్ళు అదోలా ముడుచుకున్నాయి. మెల్లగా రిసీవర్ తీసుకుని ఎస్ అన్నాడు. అవతల వ్యక్తి విక్రమ్. ఏంటి సార్, ఇక్కడికి ఫోన్ చేశారు? ఆదుర్దాగా అడిగాడు చిన్న బాస్. చెయ్యాల్సి వచ్చింది. అది సరేగాని ఆ కోబ్రా ఎక్కడున్నాడు? తీక్షణంగా అన్నాడు విక్రమ్. ఎక్కడుంటాడు? నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పు. నేను అతనికి 2-3 సార్లు ఫోన్ చేశాను. ఎంతసేపు ఆ నారాయణ బాబే ఫోన్ తీసి రాంగ్ నెంబర్ అంటూ పెట్టేశాడు కోపంగా అన్నాడు విక్రమ్. చిన్నబాస్ నవ్వాడు. ఓ అదా, కోబ్రా, భూషణం వాళ్ళు ప్రస్తుతం అక్కడ లేరు అంటూ వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వెళ్లారో వివరంగా చెప్పాడు. ఎక్కడున్నారు? మరింత ఆతృతగా అడిగాడు విక్రమ్. అదంతా కోబ్రా చూసుకుంటున్నాడు. ఎలాగైనా అతను చాలా తెలివిగలవాడు. అన్న టైంలోగానే విజయ్ని, అతని కూతుర్ని కూడా బంధించుంచాడు మెచ్చుకోలుగా అన్నాడు చిన్నబాస్. అది సరే, కోబ్రా నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడట. చాలా ఆదుర్దాగా ఉన్నాడట. ఆ విషయం కనుక్కుందామని నీకు చేశాను. ఏంటి అన్నాడు విక్రమ్. మీకు ఫోన్ చేస్తానని భూషణంతో చెప్పాడట. అయితే చేశాడన్నమాట. మరేం లేదు. మీరు వెంటనే బయలుదేరి ఇండియా వచ్చేస్తే మీ సమక్షంలోనే
ఆ విజయ్కి ఆపరేషన్ చేసి వజ్రాలు తీయాలని అతని కోరిక. మీరొస్తారా? తప్పకుండా వస్తాను. నువ్వు వెంటనే ఎవడో చచ్చాడని నాకు ఇక్కడికి కేబుల్ పంపు, ఉత్సాహంగా అన్నాడు విక్రమ్. బొంబాయి నగరంలో అది వెరీ బిజీ ఏరియా. అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ సందడిగానే ఉంటుంది. విశాలమైన ఆ మెయిన్ రోడ్లో ఓ పాటి ఇల్లు ఒదిగి నిల్చున్న కొత్త కోడల్లా ఉంటుంది. అది ఓ డాక్టర్ గారి ఇల్లు. సరిగ్గా 2:30 గంటల సమయంలో ఆ ఇంటి తలుపు తట్టాడో వ్యక్తి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. రండి అన్నాడు తలుపు తీసిన వ్యక్తి. సారీ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను, క్షమార్పణ చెప్పుకున్నాడా వ్యక్తి. పర్వాలేదు, తగినంత అవసరం లేకపోతే మీరు మాత్రం వస్తారా అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడా వ్యక్తి. మీరు ఫోన్ చేసుకోండి, నేను వెళ్ళి పడుకోండి, పూర్తయ్యాక నేను పిలుస్తాను అన్నాడా వ్యక్తి డాక్టర్ మాట పూర్తి కాకుండానే. డాక్టర్ లోనికి వెళ్ళిపోయాడు. ఏంటి, ముక్కు మొహం తెలియని వ్యక్తిని అక్కడ వదిలేసి వచ్చేశారు? పైగా అర్ధరాత్రి, అసలే రోజులు బాగాలేవు. ఏ కత్తో చూపించి ఉన్నది మన్నది పట్టుకుపోతే? డాక్టర్ గారి భార్య రుసరుసలాడింది. ఏం చేయలేడు, నవ్వాడు డాక్టర్. ఏమో, నాకు ఈ పద్ధతి నచ్చలేదు. అతగాడు ఏవేవో కథలు చెప్పి ఫోన్లు చేసుకుంటానన్నాం. మీరు ఆ కథలన్నింటినీ నమ్మి సరేనన్నాం. డబ్బు మళ్లీ ఇస్తానని అతగాడి రవ్వల ఉంగరం తీసి బలవంతంగా మీకివ్వడం, ఇదంతా చూస్తుంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయమని మీకు అనిపించడం లేదు? మెల్లగానే అన్నా తీక్షణంగా అందామే. డాక్టర్ గారు మళ్లీ నవ్వారు. సరే, మీ ఇష్టం అనేసి ముసుగు బిగించింది ఆవిడ. వచ్చిన వ్యక్తి ఫోన్తో కుస్తీ పడుతున్నాడు. 2 నిమిషాల తర్వాత డాక్టర్ మెల్లగా పెరట్లోకెళ్లి అక్కడ నిల్చున్న 2 వ్యక్తుల్ని రమ్మన్నట్టు సైగ చేశాడు. 2 దృఢకాయలు లోపలికి ప్రవేశించారు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా హాల్లోకొచ్చారు. వరండా మీది గదిలో అతను ఫోన్ ట్రయల్ చేస్తున్నాడు. ముగ్గురు ఊపిరి బిగించి కిటికీ సందుల్లోంచి చూస్తున్నారు. చాలా ఆదుర్దాగా ఉన్న ఆ వ్యక్తి అదేమీ గమనించలేదు. ఏదో నెంబర్ డైల్ చేస్తూనే ఉన్నాడు. అందమైన అతని మొహంలోకి విసుగు, నిస్సహాయత్వం ఆవరించాయి. విశాలమైన నుదురు చిట్లింపుతో ముడతలు పడింది. దొరబాబులా ఉన్నాడు, గుసగుసగా అన్నాడు వ్యక్తి డాక్టర్తో. నిజమే, కూతురుంటే అల్లుడిగా చేసుకునేవాణ్ణి, నవ్వాడు డాక్టర్. మిగతా 2 కూడా నవ్వారు. అరగంట తర్వాత లైన్ దొరికినట్టుంది. అతని మొహంలోకి కాస్త వెలుగొచ్చింది. హలో అన్నాడు ఉద్వేగంగా. హలో, ఎవరు అంది అవతలి స్వరం. అతనేదో చెప్పేలోగానే డాక్టరు లోపలికి తీసుకొచ్చిన వాళ్లల్లో ఒకతను గబాల్న టెలిఫోన్ వైర్ కట్ చేశాడు. లైను కట్ అయిపోయింది. ఫోన్ చేసే వ్యక్తి మొహం నెత్తురుబొట్టు లేనట్టు పాలిపోయింది. నుదురు బాదుకున్నాడు బాధగా. హాయ్ హీరో, కంగుమంది డాక్టర్ గొంతు. రుళ్ళిపడి చూశాడతను. అంతే, బిగుసుకుపోయాడు. మెరుపులా పారిపోబోతున్న అతని మీద ముగ్గురు కలిసి దెబ్బతీశారు. అందమైన బలిష్ఠుడైన ఆ యువకుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. బూతు బంగళా అంతా హడావిడిగా ఉంది. కారణం, ఆ రోజే విక్రమ్ వచ్చేది. ఆ రాత్రి 10 గంటలకే విజయ్కి ఆపరేషన్ చేసి వజ్రాల్ని బయటకు తీసేది. చిన్న బాస్ ఎయిర్పోర్ట్కి వెళ్లాడు విక్రమ్ని తీసుకురావడానికి. అర్జున్, రంజిత్లు మేడ మీద ఆపరేషన్ కి సిద్ధం చేస్తున్నారు. మిగతా వాళ్లు విక్రమ్ని ఆహ్వానించడానికి కావలసిన సన్నాహాలు చేస్తున్నారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ వస్తే తమకి రావాల్సిన వాటాల గురించి తేలుతుందని అందరికీ నమ్మకం. అందుకే తమకి ఎంతెంత డబ్బు వస్తుందో ఊహాగానాలు చేసుకుంటున్నారు అతనికి సంబంధించిన వాళ్ళు. విక్రమ్ ఇంటికొచ్చేసరికి సాయంత్రం 4 దాటింది. ఇంట్లోని వారంతా బోరులు తీరి నిల్చున్నారు. గేట్ నుంచి బిల్డింగ్ వరకు పూలు పరిచారు. తెల్లటి మారుతి వయ్యారంగా వచ్చి ఆగింది. గబాలన వెళ్లి తలుపు తీశాడు మల్లయ్య. విక్రమ్ హుందాగా కారు దిగాడు. అందాల లూసి మరింత అందంగా తయారై నిలువెత్తు గులాబీ దండ అతని మెడలో వేసి చప్పట్లు కొట్టింది. మిగతా వారు వంత పాడారు. పొంగిపోయాడు విక్రమ్. నువ్వు లూసీ కదూ అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఎస్ బాస్, మరింత వినయంగా అంది లూసీ. చిన్న బాస్ విక్రమ్కి అందర్నీ పరిచయం చేశాడు. అందరూ వంగి వంగి దండాలు పెట్టారు. కోబ్రా ఏడి అన్నాడు విక్రమ్ లోనుకొచ్చి కూర్చుంటూ. విజయ్ని తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు కాఫీ టిఫిన్లు తీసుకునేసరికి వచ్చేస్తాడు అన్నాడు చిన్న బాస్. ముందు ఇల్లంతా చూడాలి, హాల్లో నలుమూలలా పరికిస్తూ అన్నాడు విక్రమ్. పదండి. చిన్న బాస్, లూసీ కలిసి ఇల్లంతా చూపించారు. విక్రమ్ మొహం వెలిగిపోయింది. మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. అతను ఊహించిన దానికన్నా 1000 రెట్లు బావుందా భవంతి. అప్పుడే అది తన స్వంతమైపోయినట్టు ఫీల్ అయిపోయాడు. ఇల్లంతా చూశాక అతని కోసం ఏర్పరిచిన గదిలోకి తీసుకెళ్లి, మీరు రెస్ట్ తీసుకోండి సార్, మేం మళ్ళా వస్తాం అంటూ వెళ్లిపోయారు చిన్న బాసు, లూసీ. 7 గంటలవుతుండగా ఓ అంబాసిడర్ కారు పోర్టుకోలో ఆగింది. అందరూ బిలబిల్లాడుతూ దాని చుట్టూ చేరారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న భూషణం గబాల్న దిగి, బాసొచ్చారా అన్నాడు కంగారుగా. ఎప్పుడో వచ్చారు.
ఇంత ఆలస్యమైందేం? కోబ్రా ఏడి? విజయ్ని తీసుకొచ్చావా? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది లూసీ. చెప్తాను, ముందు విజయ్ని పైకి చేర్చాలి అన్నాడు భూషణం. మల్లయ్య, గోవిందు, రంజిత్, అర్జున్లు బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చారు. వెనక సీట్లో శవంలా పడున్నాడు విజయ్. చచ్చాడా? అంది లూసీ అతన్ని చూస్తూ. లేదు, స్పృహ తప్పించాడు కోబ్రా. ముందు ఇతన్ని ఆపరేషన్ టేబుల్ మీదకి చేర్చండి అని మల్లయ్య వాళ్ళకి చెప్పేసి విక్రమ్ దగ్గరికి పరిగెత్తాడు భూషణం. నమస్తే సార్, ఎంత మొహం చేసుకుని విష్ చేశాడు. నమస్తే, విజయ్ని తీసుకొచ్చారా? ఆతృతగా అడిగాడతను. ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెడుతున్నారు. కోబ్రా ఏడి? మన బందీలందర్నీ ఓ చోటికి చేర్చాడు కదా, కాస్త గట్టి బందోబస్తు చేసి వస్తానన్నాడు. ఇంకో పావుగంటలో వచ్చేస్తాడు అంటూ తాము ఎలా, ఎక్కడెక్కడ ఎవరెవరిని బంధించారో, ఎంత రిస్క్ తీసుకున్నారో వర్ణించి మరీ చెప్పాడు భూషణం. విక్రమ్ నవ్వాడు. దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అంటూ. భూషణం మొహం మరింత వెలిగింది. థ్యాంక్యూ బాస్, థ్యాంక్యూ వెరీ మచ్ అన్నాడు ఆనందంగా. డాక్టర్ ఇంట్లో దెబ్బతిన్న యువకుడు ఒక ఇంట్లో బంధితుడయ్యాడు. అతనికి స్పృహ వచ్చేసరికి పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. మెల్లగా లేచి తలుపు లాగాడు. బయట గడివేసి ఉన్నందువల్లేమో రాలేదు. వాళ్ల మాటలు వింటున్న కొద్దీ అతనికి చాలా బాధగా ఉంది. కోపం కొండలా పెరిగిపోయింది. నిస్సహాయత్వం కోపాన్ని ఏడుపులా మార్చాలని ప్రయత్నిస్తోంది. చచ్చా, నేను ఏడవకూడదు. ఓసారి తల విదిలించి తలుపు దగ్గర నిల్చుని వాళ్ల మాటలు శ్రద్ధగా వినసాగాడతను. అయితే ఎక్కువసేపు వినలేదు. హఠాత్తుగా పెద్దగా అరుస్తూ కూలిపోయాడు. బయటనుంచి మాటలు టక్కున ఆగిపోయాయి. అతను మాత్రం కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు. వాడికి స్పృహొచ్చినట్టుంది. పక్క గదిలో ఎవరో అన్నారు. అక్కడున్న నలుగురు మెల్లగా లేచి గద్దెగిరికి వెళ్లారు. భయంకరంగా మూలుగుతున్నాడు బంధితుడు. బయటున్న గుళ్ళని తీసి చూశారు. ఏమైంది అన్నాడు ఒకతను అనుమానంగా. అతను మాట్లాడలేదు. అలా మూలుగుతూనే ఉన్నాడు. అందరూ లోనికొచ్చారు. మెలికలు తిరుగుతున్న అతన్ని వంగి చూశారు. అంతే. దన్మంటూ లేచిన అతడు మెరుపు కన్నా వేగంగా బయటకొచ్చి తలుపులు మూసి బయట గుళ్ళెం పెట్టేశాడు. క్షణం బిగుసుకుపోయారంతా. వాళ్లు తేరుకుని చూసేసరికి అతను చాలా దూరం వెళ్లిపోయాడు. 10 గంటలు దాటడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది. అన్నింట్లోనూ తమకి సహకరించే డాక్టర్ కీచక్ కూడా వచ్చేశాడు. కాని కోబ్రా మాత్రం రాలేదు. విక్రమ్ విసురుగా పచారులు చేస్తున్నాడు. మిగతా వారు భయం భయంగా చూస్తున్నారు. చిన్న బాస్, భూషణం మనసులోనే కోబ్రాని విసుకుంటున్నారు. క్షణాలు గడుస్తున్నాయి. 10 గంటలకి 5 నిమిషాలుందనగా కోబ్రా కారు పోర్టుకోలు ఆగింది. అందరూ తేరుకున్నారు. త్వరగా రమ్మను అంటూ విజయ్ ఉన్న గదిలోకి వెళ్లాడు విక్రమ్. విజయ్ ఆపరేషన్ టేబుల్ మీద శవంలా పడున్నాడు. ఆ స్థితిలో అతన్ని చూస్తే పగలబడి నవ్వాలనిపించింది అతనికి. భూషణం కిందకు పరిగెత్తాడు. మిగతా వాళ్ళందరూ ఆపరేషన్ రూమ్ లోకి వెళ్లారు. ఏంటింత ఆలస్యం? నీకోసం ఎదురు చూస్తున్నాం ఎప్పటినుంచో కాస్త విసుగ్గా అన్నాడు భూషణం. సారీ, కాస్త ఆలస్యమైంది అంటూ 2 మెట్లు ఒకేసారి ఎక్కుతూ మేడ మీదకి వెళ్లాడు కోబ్రా. విక్రమ్ గుమ్మం కేసి చూశాడు. గుమ్మంలో కోబ్రా నిల్చుని అతని కేసి చూసి మధురంగా నవ్వాడు. విక్రమ్ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. కోబ్రాని చూసిన చిన్న బాస్ మొహం కూడా మాడిపోయింది. ఇతనెవరు? ఇక్కడికెందుకు రానిచ్చారు? కఠినంగా అన్నాడు విక్రమ్. విత్రపోయారంతా. ఎవరేంటి విక్రమ్, నన్ను మరిచిపోయావా? కోబ్రాని విలాసంగా నవ్వుతూ అన్నాడు కోబ్రా. వాట్? అదిరిపడ్డాడు విక్రమ్. బిగుసుకుపోయాడు చిన్నబాస్. ఏంటి బాస్, ఇతనేగా మన కోబ్రా? అయోమయంగా అన్నాడు భూషణం. నో, ఇతను కోబ్రా కాదు. ఇల్లు అదిరిపోయేలా అరిచాడు విక్రమ్. బిగుసుకుపోయారంతా. నిలువెల్లా వణికిపోయాడు చిన్నబాస్. వాళ్ళందర్నీ చూసి పగలబడి నవ్వాడు కోబ్రా. లూసీ, ఏంటిదంతా? అయోమయంగా అన్నాడు. అది లూసీ కాదు. పిడుగులా వినిపించిందో గొంతు. రుళ్ళిపడి అటుకేసి చూశారు అంతా. గుమ్మంలో ఒక యువకుడు. డాక్టర్ గారింట్లో దెబ్బలు తిని స్పృహ కోల్పోయి మళ్లీ తెలివిగా బయటపడిన వ్యక్తి. లూసీ కేసి నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్నాడు. అదిగో అతను కోబ్రా అరిచాడు విక్రమ్. అయితే ఇతను? కంగారుగా అంతకుముందు కోబ్రా అనుకున్న వ్యక్తి కేసి చూశారు. వాడు నా మేనలుడు గంభీరంగా అన్నాడు చిన్నబాస్ ఉరఫ్ నరేంద్ర. అవును, శ్రీకృష్ణుడు కంసుణ్ణి అంతం చేసినట్టు నేను నిన్ను అంతం చేస్తాను నవ్వాడు కోబ్రా. కోబ్రా వేషధారి సుదీప్. మై గాడ్, అయితే నాకు ఫోన్ చేసింది? కోబ్రా చేయి పట్టుకుంటూ అన్నాడు విక్రమ్. నేనే. మేము ఇండియాకి రావడంతోటే మా మీద దెబ్బతీసి మా స్థానంలో వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ గుట్టుమట్లన్నీ తెలుసుకున్నారు. ఎలాగో తప్పించుకుని ఓ డాక్టర్ ఇంట్లోంచి నానా అవస్థ పడి నీకు ఫోన్ చేస్తే నువ్వు దొరకలేదు. నా కర్మకాలి ఆ డాక్టర్కి అనుమానం వచ్చి వలపన్ని మళ్ళీ నన్ను పోలీసులకు అప్పచెప్పాడు. అయినా వాళ్ళ మీద చావు దెబ్బ తీసొచ్చాను. ఇంకా వీళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు పులిలా గాండ్రించాడు కోబ్రా. విక్రమ్ నరేంద్ర మొహాల్లో ప్రాణభీతి ఆవరించింది.
అప్పుడే బయట పోలీసు వ్యాన్లు 4 ఆగాయి. నేరస్తుల మొహాలు మరీ పాలిపోయాయి. ఉన్నట్టుండి భయంకరంగా నవ్వాడు విక్రమ్. అతని కోటు జేబులోంచి బయటకొచ్చిన రివాల్వర్ గాల్లో ఓసారి పేలింది. కదలకండి, కదిలితే కాల్చి పారేస్తాను అన్నాడు గర్జించినట్టు. ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయారు. బోట్ల టకటకలు కింద నుంచి పోలీసులు రావడాన్ని సూచించాయి. హఠాత్తుగా లూసీని లాగి ఆమె కణతలకి రివాల్వర్ గురిపెడుతూ, మీరంతా ఓ వైపుకి రండి అన్నాడు విక్రమ్ భూషణం వాళ్లతో. అంతా బిలబిల్లాడుతూ అతని పక్కకొచ్చేశారు. ఈ మల్లయ్యగాడు కూడా మనకి శత్రువే అరిచాడు నరేంద్ర. త్రుళ్ళిపడ్డారంతా. మల్లయ్య బిత్రపోయి తేరుకునేలోగానే నువ్వటే నిల్చో ఆజ్ఞాపించాడు విక్రమ్. అతను నిస్సహాయంగా వెళ్లి సుదీప్ పక్కగా నిల్చున్నాడు. ఎవరూ లోపలికి రావద్దు, వచ్చారంటే ముందు దీని ప్రాణం, తర్వాత మరో 4 ప్రాణాలు పోతాయి. లోపలికి రాబోతున్న పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్. వాళ్ళు తప్పనిసరిగా ఆగిపోయారు. చేతుల్లోని ఆయుధాల కింద పారేయండి. అలాగే చేశారు వాళ్ళు. మేమందరం బయటికెళ్ళిపోతాం. ఊరి చివర ఈ పిల్లని దించేస్తాం. అంతదాకా మీరిక్కడే ఉండాలి అంటూ ఓ ఆజ్ఞ జారీ చేశాడు విక్రమ్. బిక్కచచ్చిపోయారు సుదీప్ వాళ్ళు. పగలబడి నవ్వాడు విక్రమ్. చూసావా సుదీప్, ఎంతలో తారుమారైపోయిందో నీ ప్లాను అంటూ. అతని నవ్వు పూర్తి కానేలేదు. అతని చేతిలోని రివాల్వర్ అంత దూరాన పడింది. లూసీ ఇటుగా వచ్చి పడింది. మరుక్షణం పోలీసులు చుట్టుముట్టారు. సుదీపు ప్లాన్ ప్రకారం స్పృహలేనట్టు నటిస్తోన్న విజయ్ సమయానికి రివాల్వర్ ఎగరగొట్టి లూసీని, ఆపై మిగతా వారందరినీ కాపాడాడు. దోషులందర్నీ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అమ్మాయి పాలిపోతున్న మొహంతో అన్నాడు భూషణం. నీకు చెంపదెబ్బలు కొట్టిన కావేరిని. నవ్వింది. లూసీ కాదు, కావేరి. వాట్? బెత్రపోయాడు నరేంద్ర. అవును సార్, నేను కావేరినే అంటూ బాబ్డ్ హెయిర్ విగ్ ని, బ్లూ ఐస్ కాంటాక్ట్ లెన్స్ ని తీసి పడేసింది కావేరి. మై గాడ్, అయితే అసలు లూసీ అన్నాడు విక్రమ్. మా దగ్గర క్షేమంగా ఉంది నవ్వుతూ అన్నాడు ఎస్ఐ. మరి కాసేపటికి బంధితులందర్నీ పోలీసు వ్యాన్ ఎక్కించారు పోలీసులు. విడిపోయిన విజయ్ కుటుంబం కలుసుకుంది. కావేరి తాతగారి ఒడిలో పసిపిల్లలా గారాలు పోయింది. విజయ్ కడుపులోని వజ్రాలు అమెరికాలోని ఓ స్వంతదారునికి చేరిపోయాయి. అండర్ గ్రౌండ్ లోని నిధి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయిన విక్రమ్, కోబ్రాలకి మరణశిక్షలు, నరేంద్ర, భూషణం లాంటి వాళ్ళకి యావజ్జీవం, మరికొందరికి స్వల్ప శిక్షలు పడ్డాయి. తోటలో ఓ మూలగా ఉన్న తోడుబడ్డ బావిలో సుమారు 10 అస్థిపంజరాల దాకా దొరికాయి. అవన్నీ నరేంద్ర, భూషణం వాళ్లు చేసిన దారుణాలకి చిహ్నాలే అని తేలిపోయింది. నౌకరు మల్లయ్యగా ఆ ఇంట ప్రవేశించి ఎన్నో రహస్యాలు సేకరించి డిపార్ట్మెంట్కి తెలపడమే కాకుండా అక్కడ బందీగా ఉన్న కావేరిని విడిపించి ఓ ప్లాన్ ప్రకారం నాటకవాడించిన మల్లయ్య ఉరఫ్ సిఐడి ఇన్స్పెక్టర్కి వెంటనే ప్రమోషన్ అనౌన్స్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. కొడుకుని పోగొట్టుకున్న తాతకి కొడుకై నిలిచాడు విజయ్. పాప తాతని శాశ్వతంగా తమింటికి తీసుకొచ్చేసింది. దాదాపు అంతా సుఖాంతమే. కాని అమాయకుడైన పిచ్చివాడి మరణం తప్ప. తరచూ అక్కడ తిరిగే ఆ పిచ్చాడు సిఐడి అనుకుని నరేంద్ర చంపించాడు. కాని అతను నిజంగా పిచ్చాడే. మామూలు పిచ్చాడు కాదు, నిర్భాగ్య దరిద్ర చక్రవర్తి. ఇక్కట్లకే పుట్టిన దురదృష్టవంతుడు. అయితే అతని వెనక ఓ దీన గాదుంది. అతని జన్మకి కారకుడు శ్రీ 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 రాజా చెన్నకేశవ బహదూర్ వారు. ఓ దాసీదానికి ప్రసాదించాడా నష్టజాతకుణ్ణి. మామూలు కదే. అతనికి 10 ఏళ్లప్పుడు తల్లిపోయింది. ఊరికి దూరంగా ఉండే ఓ గుడిసెలో. తన పుటకేమిటో తనకు తెలిసిన ఆ పసివాడు కొండంత ఆశతో రాజాగారి దగ్గరికి వెళ్ళాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. జమీందారు మండిపడ్డాడు. నానా మాటలు అన్నాడు. నౌకర్ల చేత గెంటేయించాడు. అది చూసి లోకమంతా నవ్వింది. కులట కొడుకు అని గొంతె తెరిచింది. గుప్పుడు అన్నం పెట్టని తల్లులు అతని పుటకని చీకొట్టారు. ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది. క్రమేపీ మతిస్థిరం తప్పింది. అయితే ఎంత తెలివి తప్పినా తన తండ్రి పేరు, కుటుంబ సభ్యుల గురించి, వాళ్ల భవంతి గురించి అతనికి బాగా తెలుసు. అతనికి ఆ భవంతి అంటే చాలా చాలా ఇష్టం కూడా. అందుకే ఎక్కువగా అక్కడ తిరుగుతుంటాడు. అలాంటి ప్రాణిని నరేంద్ర సిఐడి అనుకుని కొట్టి చంపించాడు. నరేంద్ర చంపించిన కారణం తెలిసినా అతని గత చరిత్ర ఎవరికీ తెలీదు. అతని జన్మరహస్యం అతనితోనే సమాధైపోయింది. జమీందారు గారి భవంతి వెలిగిపోతోంది. ఊరి జనమంతా అక్కడే ఉన్నట్టున్నారు. కారణం సుదీప్, కావేరిల ఎంగేజ్మెంట్ ఆ రోజు. తాత, స్వీటీ, విజయ్ దంపతులు ఒకళ్ళనేమిటి అంతా వచ్చేశారు. విక్రమ్ వాళ్ళని పట్టుకోవడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎయిర్పోర్ట్ వాళ్ళకి, ముఖ్యంగా అమెరికాలో విక్రమ్, కోబ్రాల వివరాలందించిన కొందరికి మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సుదీప్. పార్టీ ముగిసింది. కాబోయే వధూవరులను ఆశీర్వదించి అందరూ వెళ్లిపోయారు.
విజయ్ కుటుంబం నారాయణ బాబు, కావేరి, సుదీప్ మాత్రం ఉన్నారు తోటలోని వెన్నెల్ని ఆస్వాదిస్తూ. మరి మేము వెళతాం అల్లుడు, నవ్వుతూ అన్నాడు నారాయణ బాబు. ఎక్కడికి? అంది విమల చనువుగా. మా ఇంటికి. కాదు, లోపలికి పదండి. పాపం పిల్లలేదో మాట్లాడాలనుకుంటున్నారు, ముసిముసిగా నవ్వుతూ అంది విమల. కావేరీ చెంపలు కందిపోయాయి. సుగ్రీవ్ సిగ్గుపడిపోయాడు. వాళ్ళ నా స్థితిలో ఉంచి అందరూ లోనికి వెళ్ళిపోయారు. తోటలో పండు వెన్నెల్లో ఒంటరిగా మిగిలిపోయారు కాబోయే వధూవరులు. అతను మెల్లగా దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకుని, కావేరి అన్నాడు గుసగుసగా. వెన్నెల బావుంది కదూ? అదేంటి? నీ ముందు వెన్నెల వెలవెలపోతుంది డియర్, గోముగా అందామె. థ్యాంక్ యూ. ఆమె సున్నితమైన చేతిని పెదవులు కానించుకుంటూ పక్కగా ఉన్న ఉయ్యాల మీద కూర్చోబెట్టి వెనగ్గా వచ్చి 2 గొలుసులు పట్టుకుని చెంపకి చెంపాంచి గుసగుసగా ఏదో అన్నాడతను. ఆమె చెంపలు మరింత కందిపోయాయి. అరచేతులతో మొహాన్ని కప్పుకుంది. అప్పటి ఆ రూపానికి అతను మరింత తన్మయత్వం చెందాడు. మరోసారి ఆమె చెవిలో గుసగుసలాడాడు. అంతే, రివ్వున లేచిందామె. క్షణం విద్రపోయాడతను. హఠాత్తుగా అతని తలని పట్టుకుని ఉంచి అతని పెదవుల మీద తన పెదవులతో తీయని ముద్ర వేసి రిగున ఇంట్లోకి పరిగెత్తింది కావేరి. అతని ఒళ్లంతా తన్మయత్వంతో తేలిపోయింది. మరుక్షణం తేరుకొని చెలి వెనక నడిచాడు. వాళ్ళని చూసిన నిండు జాబిల్లి ముసుముసుగా నవ్వుకుంది. ఇంతటితో కోబ్రా అనే సస్పెన్స్ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.